హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్లోనే 3 పార్ట్స్. ఓకే. అండ్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మన క్లాస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ క్లాస్. ఈ ఇంట్రోలో 3 పార్ట్స్ ఏంటి? ఇంట్రోలో 3 పార్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ప్రమోషన్ చేసుకోవాలి కదా మరి. ఓకే. మనకి మనం ప్రమోషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ ఇంట్రోవర్ట్ అయిన తప్పట్లో. ఈరోజు ఆన్ ద అకేషన్ ఆఫ్ టీచర్స్ డే సెప్టెంబర్ 5th, అలాగే రేపు కూడా సెప్టెంబర్ 6th, ఈరోజు రేపు సిఏ ఫైనల్ రివిజన్ క్లాసెస్ ఆర్ ఫర్ సేల్. 2000 రూపీస్, జస్ట్ 2000 రూపీస్ మాత్రమే. సిఏ ఫైనల్ రివిజన్ క్లాసెస్, ఓల్డ్ సిలబస్. మరి 2000 రూపీస్కి ఏమొస్తుంది మనకి అంటే, ఒకటి కాన్సెప్ట్ బుక్ వస్తుంది, కలర్ బుక్, చాలా కలర్ఫుల్ ఉంటుంది, కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన అలాగా. అలాగే క్వశ్చన్ బ్యాంక్ ఒకటి వస్తుంది. క్వశ్చన్ బ్యాంక్ సాఫ్ట్ కాపీ అండ్ కాన్సెప్ట్ బుక్ హార్డ్ కాపీ. ఓన్లీ 20 బుక్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, కలర్ బుక్స్. దట్స్ వై ఓన్లీ 20 క్లాసెస్. ఓకే, క్లియర్. ఇది ప్రమోషన్. మరి ఇంట్రడక్షన్లో రిమైనింగ్ 2 పార్ట్స్ ఏంటి? సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఈ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుందో చెప్తాను. థర్డ్ పార్ట్ వచ్చేసరికి టీచర్స్ డే స్పెషల్ కదా ఈరోజు. సో ఆ టీచర్స్ గురించి నేను చెప్పుకుంటాను. ఓకే, వాళ్ళు నా లైఫ్ ఎలా మార్చారో చెప్తాను. ఓకే, అయితే ఇప్పుడు సెకండ్, ఈ క్లాస్ ఎవరికి యూజ్ అవుతుంది? సిఏ ఫైనల్ వాళ్ళకి యూజ్ అవుతుంది, సిఎంఏ ఫైనల్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. బ్లైండ్గా గుడ్డిగా నన్ను నమ్మి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు క్లాస్ చూసి విని కాన్సెప్ట్స్ నేర్చుకొని పాస్ ఎగ్జామినేషన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఓకే, చాలా కష్టపడి చేశాను ఈ క్లాస్. ఫ్రెండ్స్, మీరు నన్ను ఆదరించాలి. అండ్ థర్డ్, స్పెషల్గా టీచర్స్ డే కాబట్టి ఈరోజు మీకైతే నేను ఒక ఎస్ఎఫ్ఎం ఫ్యాకల్టీగా తెలిసి ఉండొచ్చు, లేకపోతే ఒక సిఏ సిఎంఏ రవికుమార్గా తెలిసి ఉండొచ్చు. బట్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక బిలో యావరేజ్ స్టూడెంట్. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా లేదా? స్కూల్లో ఏముంటుంది సార్ అంటే, స్కూల్లో అయినా సరే చిన్న చిన్న మ్యాథ్స్ అయినా మనం చేయగలమా లేదా అని ఒక ఒక డిమోటివేషన్ టైప్లో ఉండేది. అట్లాంటి సిచ్యువేషన్లో నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, అందరూ టీచర్స్ కూడా గొప్పవాళ్లే. బట్ స్పెషల్గా నేను మెన్షన్ చేయాలంటే, 4th క్లాస్లో మా తెలుగు టీచర్ అభేద టీచర్. ఆవిడ చాలా అంటే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఎలా అంటే, నీ వల్ల అవుతుంది, నీకు ఏంటి 20 మార్క్స్ అయినా 25 మార్క్స్ అన్నప్పుడు ఏంటి, ఓ అంటే మన స్థాయి ఇది కదా, ఇంకెక్కువ మార్క్స్ వస్తాయన్న ఫీలింగ్ వచ్చేది. చాలా హ్యాపీగా అనిపించేది. ఆవిడ నా లైఫ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే ఆబ్వియస్లీ క్రియేట్ చేశారు. అంటే సబ్జెక్ట్ ఒకటి చెప్పడం వేరు, నువ్వు చేయగలవు అని చెప్పి ఒక సపోర్ట్ ఇవ్వడం వేరు. ఇప్పటికీ కూడా నేను నా స్టూడెంట్స్కి నువ్వు చేయగలవు అని, నేను ఎవరికైనా నేను చేయగలవు అని ఎందుకు చెప్తానంటే, నాకు నా టీచర్స్ అలాగా చెప్పడం వల్ల అండ్ వాళ్ళ వల్ల నా లైఫ్ ఎంత ఇంపాక్ట్ అయిందో నాకు తెలుసు కాబట్టి నేను అదే రిపీట్ చేస్తూ ఉంటాను నా స్టూడెంట్స్ కేసులో కూడా. అండ్ సెకండ్ వచ్చేసరికి సత్యవతి టీచర్, మా సోషల్ టీచర్. ఆవిడ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ చాలాసార్లు చెప్పాలనుకుంటాను కానీ బట్ ఇంట్రోవర్ట్ అవ్వడం వల్ల మొహమాటం, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు వాళ్ళ దాకా వెళ్ళినా కానీ. అండ్ అలాగే ఇంటర్మీడియట్లో మా ఫిజిక్స్ టీచర్, సో ఫిజిక్స్ సార్ సత్యనారాయణ సార్. ఆయన వెరీ టాలెంటెడ్. సో ఆయన నన్ను రికగ్నైజ్ చేసి, నువ్వు చదవగలవు, బాగా చదువుతావు, నీకు టాలెంట్ ఉంది, ఇలాంటి మాటలు ఏంటంటే మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ నాకు అట్లాంటి టైంలో అయితే గూస్ బంప్స్ వస్తాయి. నా వల్ల అవుతుంది, నేను చేయగలను అన్న ఫీలింగ్ వస్తుంది. సో సత్యనారాయణ సార్ అలా చెప్పడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ మీకు నార్మల్గానే అనిపించవచ్చు థింగ్స్, బట్ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆ ఇన్సిడెంట్స్. ఎందుకు అంటే, నేను అసలు నార్మల్ ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇట్లా అనుకునే టైప్. నెక్స్ట్ సీఏకి వచ్చిన తర్వాత తెలుసు కదా మీకు, సీఏకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంచెం మనకి ఫ్యాకల్టీ అంటే ఒక క్రేజ్ ఉంది, బాగా విపరీతమైన. సీఏ ఫౌండేషన్లో ఏం లేదు కానీ సీఏ ఇంటర్కి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ నాకు సీఏ చైతన్య కిషోర్ సార్ ఆయన ఆడిట్ చెప్పేవాళ్ళు, అప్పుడు ట్యాక్స్ చెప్పేవాళ్ళు. చాలా బాగా అనిపించేది ఆయన క్లాస్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అట్లాంటిది చైతన్య కిషోర్ సార్ నార్మల్ మనతో ఒకసారి మాట్లాడితే బాగుండు అనిపించింది. అట్లాంటిది ఆయన ఒక కాలేజ్ ఫంక్షన్ ఏదో జరిగింది, ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ఎండింగ్లో మరి ఆయనకి ఏమనిపించిందో సడన్గా నా దగ్గరికి వచ్చి నా బుద్ధం మీద చేసి, నీది అయిపోద్ది సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో అన్నారు. ఆ మాట నన్ను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, 1 మంత్ ఉంది, నా ప్రిపరేషన్ సరిగ్గా లేకపోయినా కానీ హోప్ వదలలేదు, నేను రాసేసాను. సీఏ ఇంటర్ బోత్ రోజు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. సో చిన్న మాటే, చిన్న మాట చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యాకల్టీ సిఏ చైతన్య కిషోర్ సార్. ఎందుకంటే క్లాస్ వేరు, నన్ను పర్సనల్గా సపోర్ట్ చేయడం వేరు.
అండ్ సిఏ అండ్ సిఎంఏ అయిపోయిన తర్వాత అండ్ దానికన్నా ముందు సిఏ ఫైనల్లో సో లెజెండరీ ఫ్యాకల్టీ చాలామంది తెలిసి ఉండదు ఎస్ఎఫ్ఎం ఫ్యాకల్టీ. సో సిఏ రాజగోపాల్ సార్, ఎస్ఎస్ రాజగోపాల్ సార్. ఆయన ఎస్ఎఫ్ఎం చాలా బాగా చెప్తారు, చాలా అంటే చాలా బాగా చెప్తారు. మేబీ దానిలో నేను 10% కూడా చెప్తాను లేదో నాకు డౌటే. చాలా బాగా చెప్తారు ఆయన. ఆయన క్లాసెస్ నేను రెగ్యులర్గా వెళ్ళా, మొత్తం నేర్చుకోలేదు నేను. బట్ ఈవెన్ దెన్ ఐ వాస్ క్వాలిఫైడ్ యాజ్ అ సిఏ. అట్ ద సేమ్ టైం ఆయన నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఆయన క్లాస్లో, బట్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు ఆ పొగరు కానీ ఏం కనిపించదు, పంచి కట్టుకొని వచ్చేస్తారు, డ్రెస్సింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. ఈ బిలాంగ్ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ, ఎవరేమనుకుంటారో అవన్నీ పట్టించుకోకుండా పిల్లక అలాగే మెయింటైన్ చేసుకుంటారు. అసలు దానివల్ల నాకేం అలవాటు అయిందంటే, అరే ఆయన ఒక క్లాస్ రూమ్లో 1000 స్టూడెంట్స్ని కూర్చోబెట్టి చెప్పారు ఆయన. ఆయనే అంత డౌన్ టు ఎర్త్ ఉంటే నేను ఎంత వచ్చాగండి, అవునా కదా, నేను ఆయన స్టూడెంట్ని. కాబట్టి నాకు కొంచెం ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ అనేది అలవాటైంది ఎస్ఎస్ రాజగోపాల్ సార్ వల్ల. అండ్ సిఏ అయిపోయిన తర్వాత కోల్ ఇండియాలో జాబ్ వచ్చింది నాకు. సిఏ అండ్ సిఎంఏ అయిన తర్వాత కోల్ ఇండియాలో జాబ్ వచ్చిన తర్వాత మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆర్కే సహాయ్ సార్ అని చెప్పి ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ ట్రైనింగ్ ఇస్తూ ఆయనే నాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత బాస్ అయ్యారు. ఆయనే నా బాస్. బట్ ఆయన మన నాలో ఏం చూసాడో తెలియదు కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నేను. నాకు భయం ఉంది ఎన్టీపీసీ జాబ్ వస్తుందా రాదా అని చెప్పి. ఇప్పుడంటే నాకు ఎన్టీపీసీ జాబ్ అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపించట్లేదు కానీ, బట్ జాబ్ రాకముందు అయితే చాలా అంటే చాలా భయంగా ఉండేది. అంటే జాబ్ వస్తుందా రాదా అని చెప్పి. బట్ ఆర్కే సహాయ్ సార్ నన్ను నమ్మారు. పర్లేదు, నువ్వు ఏం కాదు, కోల్ ఇండియాలో రిజిగ్నేషన్ నేను వచ్చేలా చూస్తాను, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేలా చూస్తాను, రిలీవింగ్ ఆర్డర్ నేను వచ్చేలా చూస్తాను, నీకు హెల్ప్ చేస్తానని చెప్పి. సో ఆయన నాకు ఇంకా ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేశారు అప్పుడు. ఆయనది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, నాకు పరిచయం కూడా ఎక్కువ లేదు. ఆయన బీహార్లో ధన్బాద్లో నా పోస్టింగ్ అయింది. 50,000 రూపీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు. అండ్ మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత నేను విత్ ఇంట్రెస్ట్ ఇచ్చినా తీసుకోలేదు ఆయన. అసలు ఏ రిలేషన్ కూడా లేదు. నా వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే లేదు. అంటే ఒక మనిషికి రిటర్న్ వస్తుందో లేదో ఆలోచించకుండా సాయం చేసిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన డైరెక్టర్ ఫైనాన్స్ అయ్యారు భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్కి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ న్యూస్ విన్న తర్వాత. అండ్ ఇంకోటి, ఆయనకన్నా నేను ఏజ్లో చిన్నవాడిని అండ్ పొజిషన్లో కూడా చిన్నవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హోలీకి నన్ను ఇన్వైట్ చేసి, ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ధన్బాద్ ఇంటికి చాలా దూరంగా ఉన్నానని చెప్పి హోలీకి పిలిచి ఎంత బాగా చూసుకున్నారంటే, మేబీ ఆయన వస్తే నేను చూసుకుంటాను లేదో డౌటే. చాలా బాగా చూసుకున్నారు. అంటే ఆయన నాకన్నా సుపీరియర్ అయినా కానీ ఇంత ఐ మీన్ ఈ డౌన్ టు ఎర్త్ నేచర్ కానీ సింప్లిసిటీ కానీ చాలామంది పెద్దవాళ్ళని చూసినప్పుడు నాకు అదే నేర్చుకుంటుంటాను. అండ్ ఇంకోటి, ఆర్కే సహాయ్ సార్ అయిపోయిన తర్వాత సో నేను టీచింగ్ ఫీల్డ్లోకి రావడం, టీచింగ్ చేయడం. ఓకే. అండ్ ఇక్కడ కూడా చాలామంది దగ్గర నుంచి చాలా నేర్చుకుంటుంటాను. ఇంకా మా అమ్మ గురించి స్పెషల్గా చెప్పాలంటే, నార్మల్గా ఏదైనా గొడవ అయినప్పుడు మా అమ్మ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనం వెళ్ళకూడదు గొడవలకి, మన తప్పు లేదు, అవతల వాళ్ళది తప్పు అయినా కానీ ఏముందిలే సారీ చెప్పి పక్క వచ్చేద్దాం, మనశ్శాంతిగా ఉంటాం కదా, ఒక గొడవ అవాయిడ్ చేయొచ్చు కదా. అందుకని నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో నష్టపోయినా కానీ పక్క వచ్చేసి నా పని నేను చేసుకుంటుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం. అంటే మనం కష్టపడుతూ వెళ్తే జరగాల్సింది జరుగుతుంది, అదే నేను నమ్ముతాను. అండ్ అలాగే ఇంకా నాకన్నా జూనియర్స్ అయినా కానీ మందీప్ సార్ కానీ, భాస్కర్ సార్ కానీ, శివ సార్ కానీ, వాళ్ళ పంక్చువాలిటీ లేదా వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్. సో దీపు సార్, భాస్కర్ సార్ వాళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్, శివ సార్ విషయంలో అయితే పంక్చువాలిటీ. ఓకే. ఇవన్నీ నేను చూసి నేర్చుకుంటుంటాను ఆన్ డే టు డే బేసిస్. ఓకే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ టీచర్స్కి ఇలాగ ఎవరైనా మీ లైఫ్ని ఒకవేళ ఇంపాక్ట్ చేస్తుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలా నా పేరు మెన్షన్ చేయాలని కాదు. నేను చెప్పేది ఏంటంటే, మీ లైఫ్ని ఎవరో ఇంపాక్ట్ చేస్తుంటారు బలంగా ఒక సార్. ఆ సార్కి విషెస్ చెప్పండి కింద కమెంట్స్. అండ్ అలాగే టీచర్స్ని ఎప్పుడు కూడా హర్ట్ చేయొద్దు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి నిన్ను ఎలా బాగు చేయాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. బట్ అన్ఫార్చునేట్లీ మనం టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ చాలా తక్కువ. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా తగ్గిపోయింది టీచర్స్కి. ఓకే. అండ్ ఐఎమ్ డెడికేటింగ్ దిస్ క్లాస్ టు ఆల్ మై టీచర్స్, అండ్ స్కూల్ టీచర్స్ కానీ, సిఏ, అలాగే నాతో పాటు ఇప్పుడు నాకున్న కలీగ్స్ కానీ అందరికీ కూడా. ఈవెన్ స్టూడెంట్స్ కూడా నాకు అప్పుడప్పుడు నేర్పిస్తుంటారు పేషెన్స్. 7 hours 8 hours కంటిన్యూస్గా క్లాసెస్ వింటారు కదా, సో వాళ్ళ నుంచి నేను పేషెన్స్ అది నేర్చుకుంటూ ఉంటాను. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టీచర్స్ డే. సో స్టార్ట్ చేద్దాం ఇంకా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్.
పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఈ టాపిక్ సిఏ ఫైనల్ వాళ్ళకి, అలాగే సిఎంఏ ఫైనల్ వాళ్ళకి, అండ్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొత్త సిఏ ఫైనల్ న్యూ సిలబస్ అందరికీ యూస్ అవుద్ది క్లాస్. సిఎంఏ ఫైనల్, సిఏ ఫైనల్, సిఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్ ఎస్ఎఫ్ఎం వాళ్ళకి, అలాగే న్యూ సిలబస్ అందరికీ, అలాగే సిఎంఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి కూడా ఈ క్లాస్ యూస్ అవుతుంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఓకే. అండ్ సిఎంఏ వాళ్ళకైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సిఏ ఫైనల్ వాళ్ళకి 2 క్వశ్చన్స్ అడుగుతాడు, 2x8. ఓకే. బట్ సిఎంఏ ఫైనల్లో మనకి 25 మార్క్స్ నుంచి 38-40 మార్క్స్ వరకు రావచ్చు, ఇది ఒక్క చాప్టర్ నుంచి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వీడియో క్లాస్లో అన్నీ కూడా సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేది. ఇప్పుడు సిఎంఏ ఫైనల్ వాళ్ళు ఫీల్ అవుతారు, సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో ప్రాబ్లమ్స్ నేను ఎందుకు చెప్తున్నానా అని. మీరు ఒకవేళ మన క్వశ్చన్ పేపర్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే అన్ని క్వశ్చన్స్ కూడా సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ నుంచి వచ్చిన క్వశ్చన్సే. లేదు మీరు ఒకవేళ స్కానర్ ఓపెన్ చేసి చూసినా కానీ ఆ స్కానర్లో ఉండే క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ నుంచే ఉంటాయి. సో దట్స్ వై ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసేది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్. సో సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ అయినా సరే బ్లైండ్గా ఈ వీడియో లాస్ట్ వరకు చూడవచ్చు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది ఒకటి ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ట్రా ఉండదు, అలా అని చెప్పి తక్కువ కూడా ఉండదు. ఓకే. అండ్ ఇక్కడ మనం చెప్పే థియరీ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎంత థియరీ కావాలో అంతే డిస్కస్ చేస్తాం, అన్నెసెసరీ థియరీ ఏది కూడా డిస్కస్ చేయం మనం. ఓకే. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే కంప్లీట్లీ ప్రాబ్లమాటిక్ టాపిక్ కాబట్టి థియరీ కొంచెం తక్కువ డిస్కస్ చేస్తాం. చెప్పాను కదా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ థియరీ కావాలో ఆ థియరీ మాత్రమే డిస్కస్ చేస్తాం. అర్థమైందా? కొంతమంది ఆ స్టడీ మెటీరియల్ రిఫర్ చేస్తే అక్కడ చాలా థియరీ ఉండొచ్చు, బట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నారు లేదా అనేది చూడండి అంతే. ఓకే. సో సింపుల్ టాపిక్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. మీకు చాలా ఫార్ములాస్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎన్ని ఫార్ములాస్ ఉన్నా ప్రతి ఒక్క ఫార్ములాకి లాజిక్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ లాజిక్ అర్థమైతే కనుక ఫార్ములాస్ లాస్ట్ వరకు కూడా ఈజీగా గుర్తుంటాయి. ఓకే. సో టాపిక్ ఏంటమ్మా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. అసలు స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉండే అన్నమాట. ఒకటి ఇన్వెస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ వేర్ టు గెట్ మనీ. ఫైనాన్సింగ్ డెసిషన్, ఫైనాన్సింగ్ డెసిషన్ వేర్ టు గెట్ మనీ. ఇన్వెస్టింగ్ డెసిషన్ వేర్ టు పుట్ మనీ. డివిడెండ్ డెసిషన్ whether to declare a dividend or not. And next, a portfolio decision. So portfolio decision and investment in 2 or more securities. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాప్టర్లో మనం మెయిన్గా నేర్చుకునేది ఏంటంటే సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రెండు కూడా ఇంటర్లింక్డ్ టాపిక్స్. నువ్వు పోర్ట్ఫోలియో అంటే 2 or more సెక్యూరిటీస్ అంటున్నావు. ఆ పోర్ట్ఫోలియోలో 2 or more సెక్యూరిటీస్ నువ్వు సెలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ సెక్యూరిటీని ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటావు? బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. ఆ సెక్యూరిటీ పైన మనకు వచ్చే రిటర్న్ కానీ రిస్క్ కానీ ఈ రెండింటిని బేస్ చేసుకొని నువ్వు సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే. సో మార్కెట్లో థౌజండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో థౌజండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటే ఆ థౌజండ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ నుంచి ఓన్లీ ఫ్యూ సెక్యూరిటీస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. దానికి మెయిన్ బేసిస్ ఏంటమ్మా? రిటర్న్. ఇంకోటి ఏంటి? రిస్క్. మనకి ఎప్పుడు కూడా రిటర్న్ ఏంటి? ఎక్కువ ఉండాలి. రిస్క్ ఏంటి? తక్కువ ఉండాలి. ఎప్పుడు రిటర్న్ ఏంటి? ఎక్కువ రావాలి. రిస్క్ ఏంటి? తక్కువ ఉండాలి. ఓకే. సో ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాప్టర్లో మనం ఎక్కువగా రిస్క్ అనే వర్డ్ ఎక్కువ వినపడుతూ ఉండదు. రిస్క్ అనే వర్డ్. రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్, పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్, లేదా పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. పాసిబిలిటీ మాత్రమే, ఖచ్చితంగా లాస్ వస్తుందని కాదు. ఓకే. రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్, అన్సర్టనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపటికి ఉంటామా లేదా అంటే అన్సర్టన్, రేపటికి మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. రిస్క్ ఉందా లేదా అంటే ఉంది. 10 ఏళ్ల తర్వాత మనం ఉంటామా లేదా అంటే అన్సర్టనిటీ ఏమవుద్ది? ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. 25 years తర్వాత ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. ఓకే. బట్ 25 years తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతామని మనం 25 years తర్వాత చనిపోవడానికి పాసిబిలిటీ ఏంటమ్మా? ఎక్కువ ఉంది. 50 years తర్వాత ఇంకా పాసిబిలిటీ ఏమవుద్ది? ఇంకా ఎక్కువ ఉంటుంది పాసిబిలిటీ. ఓకే. సో రిస్క్ అంటే పాసిబిలిటీ మాత్రమే, పక్కాగా లాస్ వస్తుందని కాదు. ఓకే. ఇప్పుడు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వేంటి? సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి?
రిలయన్స్లో చేద్దామా, విప్రోలో చేద్దామా, లేదా XYZ ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం? ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటాం? ఒకటి రిటర్న్, ఇంకోటి రిస్క్. ఓకే, సెక్యూరిటీస్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెక్యూరిటీ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్. సో ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అర్థమైందా? నీకేదో ఏ నుంచి జెడ్ వరకు 26 సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నావు. 26 సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుని నువ్వేం చేయొచ్చమ్మా? మేబీ ఫస్ట్ 5 సెక్యూరిటీస్ ఒక పోర్ట్ఫోలియో, సెకండ్ 5 సెక్యూరిటీస్ ఒక పోర్ట్ఫోలియో, అలాగా ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? డిసైడింగ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్యూరిటీస్. అది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. డిసైడింగ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్యూరిటీస్ అంటే డిసైడింగ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్యూరిటీస్. డిసైడింగ్ డిఫరెంట్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటమ్మా? ఏ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒక సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పోర్ట్ఫోలియో అవ్వదు కదా, అర్థం. సో చెప్పాను కదా, ఏ నుంచి ఈ వరకు ఒక 5 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుందాం. మనం 5 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఏ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఈక్వల్ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా? లేదు, ఏ ప్రపోర్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుంటే ఇక్కడ, అర్థమవుతుందా? సో కన్స్ట్రక్షన్ ఆఫ్ అ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో నా కాన్సెప్ట్నే. ఓకే, సో 3 మేజర్ యాక్టివిటీస్ ఏమున్నాయి మనకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో? సెలెక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. రెండోది ఏంటమ్మా? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్. అండ్ నెక్స్ట్ థర్డ్, డిసైడింగ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్యూరిటీస్. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ అ ప్రిన్సిపల్ అమౌంట్, స్టెబిలిటీ ఆఫ్ ఇన్కమ్, క్యాపిటల్ గ్రోత్, మార్కెటబిలిటీ, లిక్విడిటీ. ఎప్పుడంటే అప్పుడు అమ్మేలాగా ఉండాలి, ఎప్పుడంటే అప్పుడు సెక్యూరిటీస్ మనం అమ్మేసేలా ఉండాలి, మార్కెటబిలిటీ ఉండాలి. ఓకే, డైవర్సిఫికేషన్. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్ కూడా లింక్ ఉంది. ఎందుకు? మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటి? ఇన్వెస్టర్స్ దగ్గర 50,000 1 lakh ఉండొచ్చు. దే డోంట్ హ్యావ్ అ టైమ్ టు అనలైజ్ ద సెక్యూరిటీ. ఏ సెక్యూరిటీలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది వాళ్ళు అనలైజ్ చేయడానికి టైం ఉండదు. మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? సో రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనీ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఏంటమ్మా? ఎయిదర్ CA ఆర్ CMA ఆర్ CFA. సో person who has completed CA will be appointed as a portfolio manager. పోర్ట్ఫోలియో మేనేజర్గా అపాయింట్ చేస్తే అతను ఏం చేస్తాడు? మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్కి రిటర్న్ అండ్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకొని ఏ సెక్యూరిటీ బెస్టో అండ్ హీ విల్ బీ కన్స్ట్రక్టింగ్ అ పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్టర్ మెయిన్గా చూసేది ఏంటమ్మా? సేఫ్టీ ఆఫ్ అ ప్రిన్సిపల్ అమౌంట్. ఇన్కమ్ వచ్చినా రాపోయినా పర్లేదు, కనీసం ఏంటి? ప్రిన్సిపల్ అయితే సేఫ్ ఉండాలి. ఒకటి, ఒకవేళ ఇన్కమ్ వచ్చినా కానీ స్టేబుల్ వచ్చేలా ఉండాలి, స్టేబుల్ ఇన్కమ్. క్యాపిటల్ గ్రోత్, మార్కెటబిలిటీ అంటే వెంటనే సేల్ చేసే విధంగా ఉండాలి, కొన్నిసార్లు ఏమవుతుందంటే షేర్ వాల్యూ బాగుంటుంది, మార్కెట్ ప్రైస్ బాగుంటుంది, ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి, కానీ అమ్ముదాం అంటే షేర్ కొనేవాడు ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఉండకూడదు. అండ్ ఫేసెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్: సెక్యూరిటీ అనాలిసిస్, పోర్ట్ఫోలియో సెలెక్షన్, పోర్ట్ఫోలియో రివిజన్. పోర్ట్ఫోలియో వన్స్ ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేయకూడదు. టైం టు టైం ఏం చేయాలి? పోర్ట్ఫోలియోని రివైజ్ చేయాలి, ప్రపోర్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? మార్కెట్లో వచ్చే చేంజెస్ని బట్టి సో ప్రపోర్షన్స్ అన్నీ కూడా ఏంటి? చేంజ్ చేస్తూ ఉండాలి. అది పోర్ట్ఫోలియో రివిజన్. నెక్స్ట్ ఏంటమ్మా? పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్. ఓకే, ఇది ఒక బేసిక్ ఇంట్రో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 or more సెక్యూరిటీస్. అయితే ఇక్కడ మనం థియరిటికల్గా అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్కువగా 2 సెక్యూరిటీస్ గురించి కానీ లేదా మహా అయితే 3 సెక్యూరిటీస్ గురించే మాట్లాడతాం. బట్ ఇన్ రియాలిటీ ఇన్ ప్రాక్టికల్ వరల్డ్ 2 or 3 సెక్యూరిటీస్ ఉండవు. మనకేంటమ్మా? మోర్ దాన్, నాకు తెలిసి ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది 1 lakh ఉన్న వాళ్ళు కూడా ఏం చేసి ఉంటారు? 1 lakh ఉన్న వాళ్ళు కూడా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అది కూడా ఏంటి? 1 2 10 షేర్లు, 15 షేర్లు, 10-15 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, అవునా కదా? ఇప్పుడు కానీ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు కానీ ఎగ్జామ్లో మనకు వచ్చే క్వశ్చన్స్ కానీ మోస్ట్లీ ఏంటో ఎన్ని సెక్యూరిటీస్ ఉంటాయి? 2 సెక్యూరిటీస్ ఉంటాయి లేదా 3 సెక్యూరిటీస్ ఉంటాయి, అంతే.
అంతకుమించి ఎక్కువ ఉండవు. ఓకే, అర్థమవుతుందా? సరే, ఇక్కడ మీకు ఇంత నేను చెప్పాను కదా, దీనిలో మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద బేసిస్? రిటర్న్ అండ్ రిస్క్. పోర్ట్ఫోలియో సెలెక్షన్ కూడా ఏంటమ్మా బేసిస్? రిటర్న్ అండ్ రిస్క్. రిటర్న్ అండ్ రిస్క్. ఓకే, సో ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మీకు అర్థమైంది కమ్మా, మార్కెట్లో ఏంటి లాట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి, ఏ టు జెడ్. ఏ టు జెడ్ అంటే ఎన్ని సెక్యూరిటీస్? 26. సో 26 ఉన్నాయి అనుకోండి, టోటల్ 26 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయం కదా. ఓకే, అవుట్ ఆఫ్ 26 సో మనం బెస్ట్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటాం. అది కూడా బేసిస్ ఏంటి? రిటర్న్ అండ్ ఏంటమ్మా? రిస్క్. రిటర్న్ అండ్ రిస్క్. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో సెక్యూరిటీస్ ఏం సెలెక్ట్ చేసుకున్నాం? పి, ఆర్, ఏ, ఎం, ఓ అండ్ డి. ఎన్ని సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాం? 6 సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 6 సెక్యూరిటీస్ని ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుని ఉంటాం? బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. ఒకవేళ ఓన్లీ సెక్యూరిటీ పీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అవుద్ది? 2 ఆర్ మోర్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు టోటల్ ఇక్కడ ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి? 6 సెక్యూరిటీస్ ఉన్నాయి. టోటల్ మనం 6 సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుద్దమ్మా? పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. ఓకే, ఇది ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటమ్మా, మనం ఇంకేదైనా పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకో. సే ఫర్ ఎగ్జాంపుల్ VINOD. ఎన్ని సెక్యూరిటీస్ తీసుకున్నాం? 5. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ అ ఫీజిబుల్ పోర్ట్ఫోలియోస్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ సెక్యూరిటీకి రిటర్న్ అండ్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసి, సెకండ్ ఏం చేస్తాం? పోర్ట్ఫోలియోకి రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం, పోర్ట్ఫోలియోకి రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ 2 పోర్ట్ఫోలియోస్లో మనం ఏంటమ్మా, ఒకవేళ మన దగ్గర మనీ ఉంటే 2 పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లేవు అనుకోండి, 2 పోర్ట్ఫోలియోలో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్ ఈ సెలెక్ట్ 1 పోర్ట్ఫోలియో. ఒక పోర్ట్ఫోలియోనే సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా చెప్పింది? ఓకే, సో పోర్ట్ఫోలియో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేది, మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా ఒక సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా? మ్యూచువల్ ఫండ్ విల్ బి మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2 ఆర్ మోర్ సెక్యూరిటీస్. కాబట్టి మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అనేవాడికి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వచ్చి ఉండాలి. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? సో అయితే ఫస్ట్ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే సెక్యూరిటీస్ అంటే ఏం సెక్యూరిటీస్ ఉండొచ్చు? ఒకటి, సెక్యూరిటీస్ ఏమి ఉండొచ్చమ్మా? ఈక్విటీ ఉండొచ్చు, లేదా బాండ్ ఉండొచ్చు. ఈక్విటీ ఆరా బాండ్. ఈక్విటీ సెక్యూరిటీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈక్విటీ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఏముంటుంది? డివిడెండ్. ఇంకోటి క్యాపిటల్ అప్రిసియేషన్. అదే బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్. జనరల్గా ఏమవుతుందంటే బాండ్స్ కేసులో ఎక్కువ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు. దేనిలో ఎక్కువ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది? ఈక్విటీలో ఎక్కువ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉంటుంది. బట్ వేరాస్ బాండ్లో ఏంటమ్మా, ఎక్కువ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు. అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడికి కంపెనీ ఎంత పైకి ఎదిగినా కానీ వచ్చేది ఏంటమ్మా? ఇంట్రెస్ట్ మాత్రమే. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఏంటి, ఓకే అర్థమవుతుందా? ఎక్కువ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండదు. ఓకే, అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడమ్మా రిటర్న్ అండ్ రిస్క్. మనం సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకున్నా, పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకున్నా, ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకుంటాం? రిటర్న్ అండ్ రిస్క్. మనకి ఎక్కువ రిటర్న్ రావాలి తక్కువ రిస్క్తో. we should get higher return for lower risk. Yes or no? సో ఇప్పుడు ఈ చాప్టర్ మొత్తానికి కూడా లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్యాలిక్యులేట్ రిస్క్. ఒకటే ఒక సింగిల్ ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయొచ్చు. అర్థమవుతుందా? లేదా ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈచ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో మొత్తం అంతా కూడా ఓకే కంపైల్ చేస్తూ చెప్పవచ్చు. అర్థమైందా? సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్ వస్తే సరిపోదు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కాబట్టి ఈచ్ కాన్సెప్ట్ వైజ్ చూసి లాస్ట్లో లింకింగ్ చేసుకుందాం. అర్థమవుతుందా?
ఇక్కడ మనం నేర్చుకోబోయే ఫస్ట్ కాన్సెప్ట్, మనం నేర్చుకోబోయేది ఏంటమ్మా, రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ. దాన్నే మనం ఇక్కడ ఎక్స్తో డినోట్ చేస్తాం. ఇవా ఏంటమ్మా, ఎక్స్తో డినోట్ చేస్తాం, ఇది రిటర్న్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ రిటర్న్ ఏంటమ్మా, యావరేజ్ రిటర్న్ ఎక్స్ బార్, యావరేజ్ రిటర్న్ ఎక్స్ బార్. నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ సిగ్మా ఏ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఏ, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఏ. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది సెక్యూరిటీ గురించి మాత్రమే, పోర్ట్ఫోలియో వరకు వెళ్ళట్లా. ఫస్ట్ ఏంటి, సెక్యూరిటీ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడం, సెక్యూరిటీ యావరేజ్ రిటర్న్, security risk can be measured using variance, standard deviation, coefficient of variance. Okay, next once security return and risk calculation నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏంటమ్మా, పోర్ట్ఫోలియో రిటర్న్, పోర్ట్ఫోలియో రిస్క్. పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్ అయిన తర్వాత అప్పుడు సిస్టమాటిక్ రిస్క్ గురించి మాట్లాడతాం, బీటా. ఓకే, టోటల్ రిస్క్ ఇస్ ఈక్వల్ టు సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. వన్స్ ఒకసారి బీటా అయిపోయిన తర్వాత దెన్ వీ మూవ్ ఆన్ టు సిఏపిఎం రిటర్న్, క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్, సిఏపిఎం. ఆ సిఏపిఎం క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ అయిన తర్వాత అప్పుడు ఏంటమ్మా, సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్. ఆ తర్వాత షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో అండ్ జెన్సన్స్ ఆల్ఫా. అండ్ లాస్ట్గా మనం నేర్చుకునే టాపిక్ షార్ప్ ఇండెక్స్ మోడల్, షార్ప్ ఇండెక్స్ మోడల్. ఈ నేమ్స్ అని వినడానికి కొత్తగా ఉన్నా కానీ సింపుల్గానే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, సో ఫస్ట్ ఏంటమ్మా, రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ, రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ రిస్క్ అంటే ఏంటి, పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్, పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అ లాస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, that is return x is equal to p1 minus p0 plus d1 divided by p0. సో సిమిలర్ ఫార్ములా మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా వస్తుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనం p1 p0 కాకుండా NAV1 మైనస్ NAV0 అంటాం, NAV1 మైనస్ NAV0. ఓకే, సో x is equal to p1 minus p0 plus d1 divided by p0. సో p0 అంటే ఏంటమ్మా, ప్రైస్ ఎట్ ద బిగినింగ్, P1 అంటే ప్రైస్ ఎట్ ద ఎండ్, P0 అంటే ప్రైస్ ఎట్ ద బిగినింగ్. సో P1 మైనస్ P0 ఏంటమ్మా, క్యాపిటల్ అప్రిషియేషన్. సో డివిడెండ్ ఫర్ ద ఇయర్, ఎగ్జాంపుల్కి 110 మైనస్ 100 ప్లస్ 5 డివైడ్ బై 100 ఎంత అవుద్ది, 15% అవుద్ది. దీని అర్థం ఏంటమ్మా, బిగినింగ్లో మనం 100 రూపీస్ పెట్టి షేర్ కొంటే 100 రూపీస్ షేర్ కాస్త 110 రూపీస్ అయింది, అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఎంత 10 ప్లస్ డివిడెండ్ ఎంత వచ్చింది 5, టోటల్ ఎంత 15 రూపీస్. సో వీ గాట్ అ రిటర్న్ ఆఫ్ 15 రూపీస్ ఆన్ 100, పర్సంటేజ్లో చెప్పాలంటే 15%. అర్థమైందా? మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ 10 రూపీస్ వచ్చింది అండ్ ప్రైస్ 120 అయింది. ప్రైస్ ఎంత అయింది 120. నెక్స్ట్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 120 మైనస్ 110, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో 110 అయింది ప్రైస్, ఎండింగ్కి వచ్చేసరికి ఎంత అయిందమ్మా 120 ప్లస్ ఎంతమ్మా 10 డివైడ్ బై నెక్స్ట్ ఇయర్కి మన ఇన్వెస్ట్మెంట్ ఎంత 100 కాదు 110. ఈసారి పర్సంటేజ్ ఎంత అవుద్ది 20 డివైడ్ బై 110 ఎంత 18.18%. అర్థమవుతుందా? ఓకే, సో రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేసాడు P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. ఏదైనా ఒక సెక్యూరిటీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేస్తాం, సెక్యూరిటీ పాస్ట్ రికార్డ్ చూస్తాం. విప్రోలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే విప్రో పాస్ట్ డేటా అంతా కలెక్ట్ చేసుకోవాలి. విప్రో పాస్ట్ డేటా కలెక్ట్ చేసి ఏం చేస్తాం మనం, డిపెండ్స్ అది 5 ఇయర్స్ డేటానా లేకపోతే 10 ఇయర్సా లేకపోతే 2 ఇయర్సా 3 ఇయర్సా డిపెండ్స్. ఓకే, అగైన్ దట్ ఈస్ సబ్జెక్టివ్ అంటే పోర్ట్ఫోలియో మేనేజర్ అనేవాడు డిపెండ్స్, 5 ఇయర్స్కి తీసుకోవచ్చు, 10 ఇయర్స్కి తీసుకోవచ్చు.
మనం చేసే ప్రాబ్లమ్స్లో ఏంటి మాకు కొన్నిసార్లు 5 ఇయర్స్కి తీసుకున్న కొన్నిసార్లు ఏంటి 10 ఇయర్స్కి. ఓకే, నేనేం చేస్తానమ్మా ఒకవేళ విప్రో సెక్యూరిటీ రిటర్న్ అండ్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే విప్రో పాస్ట్ డేటా కలెక్ట్ చేస్తా. విప్రో పాస్ట్ డేటా కలెక్ట్ చేసి ఏం చేస్తాను, సే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ 5 ఇయర్స్ డేటా కలెక్ట్ చేసి పాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్ ఎలా వచ్చింది ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేస్తా. సే ఫర్ ఎగ్జాంపుల్ విప్రో కంపెనీ పాస్ట్ 5 ఇయర్స్ డేటా కలెక్ట్ చేశా, 1 2 3 4 5 ఎక్స్ క్యాలిక్యులేట్ చేశా అనుకుందాం. ఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటానమ్మా, P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. ఆ ఫార్ములా యూజ్ చేసి నేను క్యాలిక్యులేట్ చేసి ఉంటా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఎంత వచ్చిందంటే 12 ఇన్ ఆల్ ద కేసెస్. అన్ని కేసెస్లో ఎంత వచ్చింది 12. ఇప్పుడు స్ట్రైట్ అవే నువ్వు చెప్పేయచ్చు రిస్క్ ఆఫ్ అ విప్రో సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు 0. రిస్క్ ఆఫ్ అ విప్రో సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు, రీజన్ ఏంటి, లాస్ట్ 5 ఇయర్స్ నువ్వు రిటర్న్ చూస్తే 12% వచ్చింది. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత వస్తుంది అంటారు, ట్రాక్ రికార్డ్ బట్టి చూస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత రావచ్చు, 12 రావచ్చు. అంతేనా కదా, 12 రావచ్చు. దాన్నే మనం ఎక్స్ బార్ అంటాం. దాన్ని ఏమంటాం, ఎక్స్ బార్. మీన్ కూడా ఎంత అవుద్దమ్మా, మీన్ కూడా ఏమవుద్ది 12. ఇంతకీ రిస్క్ అంటే ఏంటి, రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఫ్రమ్ ద మీన్. అసలు మీన్ నుంచి డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉందా, ఛాన్సే లేదు. ఎందుకని మీన్ 12%, ఎప్పుడు వచ్చేది కూడా ఎంత 12%. సో దెర్ ఈస్ అ నో పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్. కాబట్టి రిస్క్ ఎంత వస్తుంది, 0 వచ్చేస్తుంది స్ట్రైట్ అవే. అర్థమవుతుందా. సో లేదు, నేను సమ్ అదర్ సెక్యూరిటీ తీసుకున్నాను 3 ఇయర్స్ డేటా 1 2 3 ఎక్స్ క్యాలిక్యులేట్ చేశా. ఎక్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తే యూజింగ్ ద ఫార్ములా P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. ఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తే 10%, 25, 55, 10 25 అండ్ 55. ఇప్పుడు మరి నాకు ఎక్స్ బార్ ఎంత అవుతుంది చెప్పండి. ఎక్స్ బార్ అంటే యావరేజ్ రిటర్న్ కావాలంటే ఇప్పుడు నేను సింపుల్ యావరేజ్ చేయాలి. ఎక్స్ బార్ కావాలంటే ఏం చేయాలమ్మా, సింపుల్ యావరేజ్. ఎంత అవుద్ది, 10 ప్లస్ 25 ప్లస్ 55 డివైడ్ బై 3 ఎంత 30. ఇది యావరేజ్. జనరల్గా నెక్స్ట్ ఇయర్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే, నెక్స్ట్ ఇయర్ ఆ సెక్యూరిటీ పైన రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే, సో 55 అనడం కరెక్ట్ కాదు. ఎందుకని, ఇప్పటివరకు వచ్చిన హైయెస్ట్ 55 కాబట్టి 55 వస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి 10 ఎక్స్పెక్ట్ చేస్తామా, జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామా, యావరేజ్. అందుకని యావరేజ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అని కూడా అంటాం. క్వశ్చన్లో మనకి ఏంటి, క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటాడు. అప్పుడు ఏంటి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ రిటర్న్. డిపెండ్స్, కొన్నిసార్లు క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే CAPM రిటర్న్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ బట్టి చూసుకోవాలి. ఇప్పుడు పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఉందా లేదా, ఇప్పుడు పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్ ఉంది. నువ్వు 30 ఎక్స్పెక్ట్ చేస్తే 10 రావచ్చు, 25 రావచ్చు, 55 రావచ్చు. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎంత అవుద్దమ్మా, -20, -5 ప్లస్ 25. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డీవియేషన్. కంటికి కనిపిస్తుంది కదా రిస్క్. ఇప్పుడు దీన్ని టోటల్ చేస్తే 0 వస్తుంది. నువ్వు ఎప్పుడు డీవియేషన్ టోటల్ చేసినా 0 వచ్చేస్తుంది. ఎందుకంటే నెగిటివ్ సైన్ ఉంది అక్కడ, పాజిటివ్ సైన్. నువ్వు ఏ నెంబర్స్ అయినా తీసుకో, ఏ నెంబర్స్ అయినా తీసుకొని ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని ఒకవేళ ఓకే టోటల్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 0 వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి. ఏం చేయాలి మనం, స్క్వేర్ చేయాలి టు అవాయిడ్ ద నెగిటివ్ సైన్. అంతేగాని డైరెక్ట్ టోటల్ చేసి డివైడ్ బై 3 చేయకూడదు, అప్పుడు 0 వస్తుంది. అవునా, అప్పుడు 0 వస్తుంది. మరి రిస్క్ 0నా, కనిపిస్తుంది కదా డీవియేషన్. ఓకే, సో దట్స్ వై ఏం చేద్దామమ్మా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఈ సిమిలర్ క్యాలిక్యులేషన్ మనం CMA ఫైనల్ వాళ్ళైతే ఎవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్లో చేస్తుంటారు. బట్ అఫ్ కోర్స్ అక్కడ ప్రాబిలిటీ ఉంటుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఎంత అవుద్ది, 400, 25, 625, టోటల్ 1050. రిస్క్ అంటే మీనింగ్ పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్. నేను అదే క్యాలిక్యులేట్ చేస్తున్నా, డీవియేషన్, పాసిబిలిటీ ఆఫ్ అ డీవియేషన్ 1050. మరి 3 ఇయర్స్ది కదా, డివైడ్ బై ఏం చేయాలమ్మా 3. దాన్ని నేను ఏమంటా, వేరియన్స్ అంటా. దాన్ని ఏమంటాను,
variance sigma x and sigma x square. Variance is sigma x square, nothing but variance of security x. ఎంత అవుద్ది 1050 divided by 3, 350%. 350%. ఇది వేరియన్స్ అమ్మా. కానీ స్టాండర్డ్ డీవియేషన్ అంటే నువ్వు రూట్ చేయాలి. ఇంతకుముందు స్క్వేర్ చేసావు కదా, టు నలిఫై ఇట్ ఏం చేద్దాం, రూట్. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 350, 18.71%. ఓకే, ఇది స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ఏంటమ్మా, మీన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. నెక్స్ట్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ a variance. Coefficient of variance is equal to standard deviation divided by mean, average. So 18.71 divided by x bar ఎంత 30, ఎంత అవుద్ది 0.623. దీని మీనింగ్ ఏంటి, ఫర్ ఎవ్రీ 1% average return the risk being taken is 0.623. 1% ఎక్స్పెక్టెడ్ రిటర్న్కి మనం తీసుకునే రిస్క్ ఎంత అంటే 0.623, కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. సో రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. ఓకే, ఇలాగ మనం ఏం చేస్తాము, డిఫరెంట్ సెక్యూరిటీస్కి ఎక్స్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాం, స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తాం, పక్కన రాసుకొని, ఓకే, ఇలా రాసుకొని ఏం చేస్తామమ్మా, రిటర్న్ అండ్ రిస్క్ ఏ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మనకి క్వశ్చన్ నెంబర్ ఎంత 5లోనే ఎక్కడ ఉంది చూద్దాం. అవుట్ ఆఫ్ 6 సెక్యూరిటీస్ మనం ఎన్ని సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, 3. అవుట్ ఆఫ్ 6 సెక్యూరిటీస్ ఎన్ని సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి, 3. చెప్పండి ఒకసారి, ఏ సెక్యూరిటీస్ ఏంటమ్మా, ఏ బి సి డి ఎఫ్. రిటర్న్ 8, 12, 4, 9, 8. అలాగే రిస్క్ ఎంతమ్మా, రిస్క్ 4, 5, 12, 4, 5, 6. అర్థమైందా? ఇప్పుడు ఈ రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటాం, ఇంక ఇలానే. అర్థమైందా? అలాగే ఏంటమ్మా, రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేసి ఉంటాను, పైన రిస్క్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయాలంటే రిస్క్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. బట్ హౌఎవర్ రిస్క్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. ఓకే, ఇప్పుడు 6 సెక్యూరిటీస్ ఉన్నాయి మనకి. ఈ 6లో 3 సెక్యూరిటీసే సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికి మనం రూల్ ఆఫ్ అ డామినెన్స్ అప్లై చేస్తాం. దెర్ ఆర్ 4 రూల్స్. రూల్ ఆఫ్ అ డామినెన్స్, వి సెలెక్ట్ అ సెక్యూరిటీ విచ్ గివ్స్ హయ్యర్ రిటర్న్. ఏంటమ్మా, హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్. హయ్యర్ రిటర్న్ ఫర్ సేమ్ రిస్క్. నెక్స్ట్ హయ్యర్ రిటర్న్ for lower risk. Okay, higher return for lower risk. Next, same return for lower risk. Next, higher return for higher risk. Rule of a dominance and rule of a dominance. So one security is said to dominate other security if it is giving a higher return for same risk, or it is giving a higher return for lower risk, or it is giving a same return for lower risk, or higher return for higher risk. So I will explain with this example. ఇప్పుడు ఒకసారి మనం ఏని బీని కంపేర్ చేసాం అనుకోండి. ఏ అండ్ బీని కంపేర్ చేస్తే ఐ గో ఫర్ ఏ. వై షుడ్ ఐ సెలెక్ట్ ఏ? బికాస్ ఏ ఈజ్ గివింగ్ సేమ్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. Yes or no? So that's why I select A. If I compare A with D, then also I will select A, because A is giving
higher return for same risk. Yes or no? And next, if I compare A with F, then also I will select A, because A is giving same return for low risk. Clear? So what about B? I cannot compare A with C, because C is giving a higher return for higher risk. So that's why I would select C also, because C is giving higher return for higher risk. Okay. And what about E? E is also giving higher return for higher risk. When I compare A with E is giving higher return for higher risk. So that's why I would select E also, because A is dominating B, D, and F, but A is not dominating C and E. Okay. And C is dominating B, D, and F, but not dominating A and E. Clear? If I compare E with B, I will select E, because E is giving higher return for same risk. Okay. If I compare E with F, I would select E, because it is giving higher return for lower risk. These four are the rule of a dominance. These four are the rule of a dominance. So this already we discussed in question number 5. Okay. So this is the question we discussed right now. Okay. అర్థమవుతుందా? సో సెక్యూరిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామా? బేస్డ్ ఆన్ రిటర్న్ అండ్ రిస్క్. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి? మార్కెట్లో ఉన్న సెక్యూరిటీస్కి రిటర్న్ అండ్ రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, వాటిలో ఉన్న బెస్ట్ సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేసుకొని పోర్ట్ఫోలియోస్ కన్స్ట్రక్షన్ చేయడం. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? పోర్ట్ఫోలియోస్ టైం టు టైం రివిజన్ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం మనం అంటే, ఏం నేర్చుకున్నామా? ఆల్రెడీ మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఎక్స్ నేర్చుకున్నాం. ఎక్స్ ఫార్ములా ఏంటి? P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. ఎక్స్ బార్ ఈస్ ఈక్వల్ టు సింపుల్ యావరేజ్. ఇప్పుడు పాస్ట్ డేటా ఇస్తే సింపుల్ యావరేజ్. నెక్స్ట్ ఏంటమ్మా? రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ క్యాలిక్యులేషన్. రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ కెన్ బి మెజర్డ్ యూజింగ్ వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ అ వేరియన్స్. ఓకే. ఇక్కడ ఒక ఫార్ములా లాగా రాయాలంటే వేరియన్స్ కాలమ్స్ మనకు కావాల్సింది. జనరల్గా కాలమ్స్ ఏంటమ్మా? ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. లేదు, ఫార్ములా లాగా రాయాలంటే వేరియన్స్ ఫార్ములా సమ్మేషన్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై ఎన్. అదే స్టాండర్డ్ డీవియేషన్ అయితే రూట్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడ్ బై ఎక్స్ బార్. ఓకే, సరే, బాగుంది. ఒక్కొక్కసారి పాస్ట్ రికార్డ్ ఉండకపోవచ్చు. పాస్ట్ రికార్డ్ లేనప్పుడు ఏం చేస్తాము మనం? ఓకే, ఒకవేళ మనకి పాస్ట్ రికార్డ్ లేకపోతే ఏం చేస్తాం? అప్పుడు ప్రాబబిలిటీ, సే ఫర్ ఎగ్జాంపుల్ 0.3, 0.4, 0.3, 10%, 20%, 5%, 10, 20 అండ్ 5. ఓకే, ఇప్పుడు మనం 10 + 20 + 5 డివైడ్ బై 3 చేయకూడదు, సింపుల్ యావరేజ్ చేయకూడదు. ఎందుకని? పాస్ట్ రికార్డ్ లేనప్పుడు మనం ఏం చేస్తాం? సో ఎక్స్పెక్టెడ్ తీసుకుంటాం. ఫ్యూచర్లో ఎంత రావచ్చు రిటర్న్? ఫ్యూచర్లో 10% రావచ్చు, టైం బాగుంటే 20 రావచ్చు, అస్సలు బాగాలేకపోతే 5% రావచ్చు. ఓకే, ఇక్కడ 10% రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0.3, 30% ఛాన్స్ ఉంది. 20% రావడానికి ఎంత ఛాన్స్ ఉందమ్మా? 40% ఛాన్స్ ఉంది. 5% రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 30% ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఎక్స్ బార్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎక్స్ బార్ చేసేటప్పుడు ఏం చేయాలమ్మా?
వెయిటెడ్ యావరేజ్ చేయాలి. సో పి ఇంటూ ఎక్స్ ఎంత అవుద్ది? 3, 8, 1.5 టోటల్ ఎంత? 12.5. దీన్ని మనం ఎక్స్ బార్ ఎంత? 12.5, 12.5. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ 2.5, 7.5, తర్వాత మైనస్, కొంతమంది డౌట్ రావచ్చు, సార్ ఇది టోటల్ చేస్తే 0 వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు రాదు 0. ఇప్పుడు ఇది టోటల్ చేస్తే 0 రాదు, ప్రాబబిలిటీ కదా. కానీ ఒకవేళ నువ్వు ఈ డీవియేషన్ని వెయిటెడ్ యావరేజ్ చేస్తే 0 వస్తుంది. ఈ డీవియేషన్ని వెయిటెడ్ యావరేజ్ చేసి టోటల్ చేస్తే 0 వస్తుంది. అంటే 0.3 ఇంటూ మైనస్ 2.5 ప్లస్ 0.4 ఇంటూ 7.5 ప్లస్ 0.3 ఇంటూ మైనస్ 7.5 చేస్తే అప్పుడు నీకు ఏమవుద్దమ్మా? 0 వస్తుంది. అంటే డైరెక్ట్ డీవియేషన్ వెయిటెడ్ యావరేజ్ చేస్తే నీకు 0 వస్తుంది. సో నువ్వు డైరెక్ట్ డీవియేషన్ వెయిటెడ్ యావరేజ్ చేయవచ్చా చేయకూడదా? చేయకూడదు. నెగిటివ్ సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది, అది పోవాలి. కాబట్టి నువ్వేం చేయాలమ్మా? స్క్వేర్. అంటే లాస్ట్ కాలం పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్, పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుద్ది. సో కాబట్టి ఇక్కడ ఏమవుద్ది చెప్పండి? సో 0.3 ఇంటూ మైనస్ 2.5 ఇంటూ 2.5 ఎంత? 1.875. మనీషా నిద్రపోతున్నావా? చెప్పు ఒకసారి ఎంత నెక్స్ట్? 22.5. కింద కమెంట్స్లో మెన్షన్ చేయకండి అమ్మా ఎవరా మనీషా అని. నెక్స్ట్ ఏంటి? 16.875 టోటల్. ఇప్పుడు మళ్ళీ దీన్ని డివైడ్ బై 3 చేయకూడదు. హడావాడిగా మనం పొరపాట్లు ఏం చేస్తామంటే బాగా ఆవేశంలో డివైడ్ బై 3 చేస్తాం. చేయకూడదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఏమైందమ్మా? ఆల్రెడీ మనం యావరేజ్ చేస్తున్నాం. చేస్తావేంటి వినో? అంటే అది తెలియక కాదు, కాన్సెప్చువల్ మిస్టేక్ కాదు, క్లరికల్ మిస్టేక్. ఫ్లోలో ఉండి ఏం చేస్తారంటే మీరు 41.25 కూడా డివైడ్ బై ఏం చేస్తారమ్మా? 3 చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ మనం ఏం చేసాం? యావరేజ్ చేస్తాం. కాబట్టి స్ట్రైట్ అవే 41.25 ఏదైతే ఉందో అదేంటమ్మా? వేరియన్సే. 41.25 ఏంటి? వేరియన్స్. అంటే ఇది సిగ్మా ఎక్స్ స్క్వేర్. మరి సిగ్మా ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? 6.422%. స్క్వేర్ రూట్ ఆఫ్ 41.25 చేయాలి. అర్థమైందా? సరే నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ ఈక్వల్ టు 6.422 డివైడెడ్ బై 12.5, 0.5136. ఇది ఎప్పుడమ్మా? ఫ్యూచర్ డేటా ఇస్తే. ఏ డేటా ఇస్తే? ఫ్యూచర్ డేటా. అర్థమైందా? ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే సెక్యూరిటీకి రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పింది సమ్మరైజ్ చేసుకోవాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. అర్థమైందా? కొంతమంది మహానుభావులు ఈ పీడిఎఫ్ సెండ్ చేయండి సార్ అని అడుగుతారు. 2 క్వాలిఫికేషన్లు పెట్టుకొని 10 ఏళ్ళు అయ్యింది పాస్ అయ్యి, నేనే 2-3 సార్లు రాస్తున్నప్పుడు నువ్వు ఒకసారి రాసుకోవడానికి ఏంటంట పీడిఎఫ్ పంపించమని అడుగుతారు. సో ఇలా అనేవాళ్ళు మా సార్లు అయితే. నేను అలా అన్నాను, పీడిఎఫ్ పంపిస్తా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు P1 మైనస్ P0 ప్లస్ D1 డివైడ్ బై P0. ఓకే, ఇది ఒకటి నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటి? ఎక్స్ బార్ సింపుల్ యావరేజ్ చేస్తాం ఎప్పుడు? పాస్ డేటా లేదా వెయిటెడ్ యావరేజ్ ఎప్పుడు? ప్రాబబిలిటీ ఇస్తే. నెక్స్ట్
వేరియన్స్ ఫార్ములా సిగ్మా ఎక్స్ స్క్వేర్, నువ్వు కావాలంటే సిగ్మా వై స్క్వేర్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా సిగ్మా ఏ తీసుకో. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, సమ్మేషన్ సిగ్మా డివైడ్ బై ఎన్. ఇది పాస్ట్ డేట్ అయితే. అదే ఫ్యూచర్ అయితే సమ్మేషన్ సిగ్మా పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, కొంతమంది బాగా చదివే పిల్లలకి సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఆల్రెడీ సాల్వ్ చేసిన పిల్లలకి డౌట్ రావచ్చు. కొన్ని క్వశ్చన్స్లో n-1 తీసుకుని ఉంటాడు. అంటే ఇక్కడ డివైడ్ బై n కాకుండా ఏం తీసుకుని ఉంటాడమ్మా, n-1. అంటే 5 years అయితే 5 కాకుండా 4 తీసుకుని ఉంటాడు కొన్ని ప్రాబ్లమ్స్కి. సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి ఏం తీసుకుని ఉంటాడు, n. సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ అన్ని క్వశ్చన్స్కి కూడా డివైడ్ బై n ఉంది. అర్థమవుతుంది. సో కొంతమంది ఆథర్స్ ఒపీనియన్ ఏంటంటే 100% కరెక్ట్ అంటే n-1 తీసుకోవాలి. కానీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం తీసుకుంటాం, n తీసుకుంటాం. అదేనా. సో n-1 ఉన్నా కానీ ఏం చేస్తారమ్మా, ఇగ్నోర్ చేసి n తీసుకోండి. ఓకే, సరే ఈ ఫార్ములా మనం బైహార్ట్ చేద్దామా, అవసరం లేదా? ఫార్ములా కాదు బైహార్ట్ చేయాల్సింది, ఫార్ములా కాదు, కాన్సెప్ట్ కూడా కాదు అంటే కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైతే ఓకే. మనం డీవియేషన్ స్క్వేర్ ఎందుకు చేస్తాం అర్థమైంది కదా మీకు. కాలమ్స్ ఏం తీసుకోవాలో క్లారిటీ ఉండాలి ముందు. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, కాలమ్స్ ఏం తీసుకోవాలి. వేరియన్స్కి కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ కాలమ్స్ ఏం తీసుకోవాలి, పాస్ట్ డేటా అయితే ఎక్స్, ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అదే ప్రాబబిలిటీ ఇస్తే ఎక్స్ పి ఎక్స్ బార్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. పి మర్చిపోయే ఛాన్స్ ఉంది. ఇంకోటి లాస్ట్లో టోటల్ చేసి హడావాడికి ఏంటి, డివైడ్ బై n చేసి లాస్ట్ ఎగ్జామ్ వాళ్ళ నుంచి వచ్చిండే మా యాహూ అంటాం. తక్కువ అంటే 70 మార్కులు వస్తాయి అనుకుంటాం కానీ రావు. ఎందుకు రావు, అదేందా, నువ్వు డివైడ్ బై n చేసావు కాబట్టి వాళ్ళు కూడా నువ్వు అనుకున్న స్కోర్కి డివైడ్ బై n చేస్తారు, 70 రావు. ఓకే, సో కాబట్టి అది ఫ్లోలో చేసే మిస్టేక్. ఇంత చెప్పి నేనైనా సరే ఎక్కడో ఆలోచిస్తూ, జనరల్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువైతే సబ్ కాన్షియస్ మైండ్ క్లాస్ చెప్పుకుంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ చెప్పుకోవడం అంటే మనం ఏదో ఆలోచిస్తూ ఉంటాం, క్లాస్ మాత్రం వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా. అప్పుడేంటి ఫ్లోలో ఏం చేస్తాం, మనం కూడా డివైడ్ బై అని చెప్తుంటాం. అర్థమవుతుందా? సరే ఓకే, మీకు అర్థమైందా? ఏదో ఆలోచిస్తుంటాం, ఏంటి తివాగరి ఏంటి చార్ట్ చేసుకుంటూ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యాడా, మనం దారిలోకి ఎలా తీసుకురావాలి, ఇది రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. కానీ మనకి వాయిస్ మాత్రం ఏంటమ్మా, క్లాసే వస్తుంది. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, రిటర్న్, రిస్క్ ఇవే వస్తుంటాయి. అర్థమవుతుందా సాయి కృష్ణ? సరే రామ్ సాయి. ఓకే, ఇప్పుడు ఇది రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ సెక్యూరిటీ అయిందమ్మా. నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటమ్మా, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో. అయితే మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఓకే, ఏంటో చెప్తాను. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ సెక్యూరిటీ, ఈ కాన్సెప్ట్తో మీరు క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ నెంబర్స్ అన్ని కూడా సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ ఆర్డర్లో ఉంటాయి. 1 2 3 నెంబర్స్ అన్ని కూడా. ఓకే, సో మీరు క్వశ్చన్ నెంబర్ 1 అలాగే క్వశ్చన్ నెంబర్ 2 ఫస్ట్ టైం వినేవాళ్ళు అయితే ఏం చేయాలమ్మా, వీడియో పాజ్ చేసి ట్రై చేయాలి సొల్యూషన్. అర్థమవుతుందా? ఓకే, లేదా ఒక 8000 పెట్టి క్లాస్ కొనుక్కోవాలి. సో చూడండి ఏది బెటర్ అనేది. సో వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ట్రై చేయండి, తర్వాత అప్పుడు మళ్ళీ నేను సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినండి. ఓకే, సో 1 and 2 సేమ్ మోడల్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, 1 చేస్తే చాలు. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, సో వీడియో పాజ్ చేసి నువ్వే శ్రీనాథ్ అమ్మాయితో మాట్లాడుతున్నావు గుంటూరు స్టడీ హాల్లో. ఓకే, సో అయేషా నువ్వు కూడా చేయి, ట్రై చేయి. అయేషా గుంటూరు స్టడీ హాల్లో కూర్చుని ఉంటారు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి. ఓకే, ఒకసారి చూడండి అన్న, సింపుల్. ఏ స్టాక్ కాస్టింగ్ ₹120 పేస్ నో డివిడెండ్. ప్రస్తుతానికి ఏంటి, డివిడెండ్ ఏం పే చేయట్లా. ఓకే, ఉంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది అంతే. ప్రస్తుతానికి ఎంత స్టాక్ ప్రైస్ 120. పాసిబుల్ ప్రైసెస్ దట్ ద స్టాక్ మైట్ సెల్ ఫర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ విత్ రెస్పెక్ట్ టు ప్రాబబిలిటీస్.
బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ స్టాక్ ఎంతకి సేల్ చేయొచ్చు అంటే 115 అవ్వచ్చు, 120 అవ్వచ్చు, 125, 130, 135, మన టైం మరీ బాగుంటే 140 కూడా అవ్వచ్చు. దానికి రెస్పెక్టివ్ ప్రాబబిలిటీస్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నాడు. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే యావరేజ్ రిటర్న్. ప్రాబబిలిటీ ఇచ్చాడు కాబట్టి యావరేజ్ రిటర్న్ అంటే ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్. అంతేగాని 6 టోటల్ చేసి డివైడ్ బై 6 చేస్తే రాంగ్ అవుతుంది, తప్పది, అలా చేయకూడదు. ఏం చేయాలమ్మా? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. సో క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అలాగే ఏమన్నాడు? క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ రిటర్న్ అన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ తెలుసుగా. స్టాండర్డ్ డీవియేషన్కి ఏం కాలమ్స్ తీసుకోవాలో? ఏంటి కాలమ్స్? శ్రీనాథ్ ఇటు చూడు, అమ్మాయితో కబుర్లు ఆపి. శ్రీనాథ్ మీ ఊరు ఏ ఊరు? శ్రీనాథ్ మీది కర్నూలు, ఆ అమ్మాయిది హైదరాబాదా? ఓకే. చూడండి నన్ను ఒకసారి. కాలమ్స్ ఏం తీసుకుందాం? ఫస్ట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే మహానుభావులు హెడ్డింగ్ తీసుకోరు. ఫస్ట్ మనం హెడ్డింగ్ తీసుకోవాలి. ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. సో 10 ప్రాబ్లమ్స్, ఈచ్ ప్రాబ్లమ్కి 1 మార్క్ పోయినా 10 మార్కులు పోతాయి ప్రజెంటేషన్ బాగాలేకపోతే. 8 సబ్జెక్టుల మీద 80 పోతాయి. అర్థమవుతుందా? 6 నెలలు వెనక్కిపోద్ది జీవితం. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? మీ మామ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తాడు, ఏదో అవసరం మనకి. కాబట్టి ఏంటమ్మా, హెడ్డింగ్ ఒకటి తీసుకుంటే సరిపోద్దిగా. హెడ్డింగ్ తీసుకుపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయి మీకు తెలుసు కదా. కాబట్టి అన్నీ టైంకి అయిపోవాలని మీరు ఏం చేయాలి? ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. ప్రజెంటేషన్ అర్థమవుతుందా? ఓకే, ఒకసారి చూడండి. ఏం తీసుకోవాలి కాలమ్స్? హెడ్డింగ్ మీరు తీసుకోండి. జస్ట్ కాలమ్స్ తీసుకుంటున్నా. ఏంటి? ఫస్ట్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇవ్వాల క్వశ్చన్, ఇవ్వాల. తర్వాత ప్రాబబిలిటీ పి ఇంటూ ఎక్స్. తర్వాత ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, పి ఇంటూ ఒకటే టేబుల్లో 2 చేసేస్తున్నా. ఓకే, ఫస్ట్ ఎక్స్ ఎంత ఉండే ఛాన్స్ ఉంది రిటర్న్? 120 రూపీస్ ఉన్న స్టాక్ 115 అవ్వచ్చు. అలా అయితే మనకేంటమ్మా, పోలే కదా. అర్థమవుతుందా? 115 మైనస్ 120 డివైడ్ బై 120 ఎంత? శివ ఏంటి మైనస్ ఎంతమ్మా? 4.17. రామ్ సాయి ఇలా అయితే ఇంకంతే, ఇద్దరు అవుట్ అవ్వడం కష్టమే. ఓకే, వెనక్కి అనుకొని చెప్తున్నా ఆన్సర్లు కరెక్ట్ చెప్పు. -4.17. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ -4.17 రావచ్చు, లేదా 120 మైనస్ 120 డివైడ్ బై 120, 0 కూడా రావచ్చు, 125 అవ్వచ్చు. 4.17 ఇదంతా రాయాలి అక్కడ. ఐ మీన్ క్యాలిక్యులేషన్, డైరెక్ట్ ఆన్సర్స్ రాయకూడదు. నెక్స్ట్ ఏంటి? 130 అవ్వచ్చా? అప్పుడెంత? ఎక్సలెంట్ అమ్మా ప్రమోద్, స్వీట్ వాయిస్. నెక్స్ట్ 135 మైనస్ 120 డివైడ్ బై 120. క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంది, డివిడెండ్ లేదు. ఎంత? 12.55. ఓకే ఓకే. నెక్స్ట్ 140 మైనస్ 120 డివైడెడ్ బై 120, 16.67. ఓకే అమ్మ ఆకాంక్ష అలాగే చూస్తున్నాయండి, నువ్వు కూడా. ప్రాబబిలిటీ ఎంత? ప్రాబబిలిటీ ఎంతమ్మా? 0.1, 0.1, 0.2, 0.3, 0.2. ఓకే, అర్థమైందా? రిటర్న్ ఎంత రావచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ -4.17 రావచ్చు, 0 రావచ్చు, 4.17 రావచ్చు, 8.33, 12.5, 16.67 రావచ్చు. సో పి ఇంటూ ఎక్స్, తర్వాత ఎక్స్ బార్, ఆ తర్వాత ఏంటమ్మా? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, వీడియో పాజ్ చేసి మీరు చేయండి. ఓకే చేశారు కదా. ఎంత వచ్చిందమ్మా లాస్ట్కి? 7. ఓకే, ఎక్సలెంట్ చెప్పమ్మా సుబ్బలక్ష్మి.
7 పాయింట్ ఎంత? 0.83%. ఏంటిది? టోటల్ చెప్పండి అన్న. టోటల్ 34.90. ఇది వేరియన్స్ అమ్మా. ఇదేంటమ్మా? వేరియన్స్. ప్రాబిలిటీ కదా, డివైడ్ బై n చేయకూడదు. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, అమ్మ ఝాన్సీ చెప్పు, స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? స్టాండర్డ్ డీవియేషన్ ఎంతమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ 5. రామ్సాయి 5.908. ఓకే, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 1 మనం చేయకపోయినా ఏం కాదు, ఎగ్జామ్ ముందు రోజు అయితే. ఎగ్జామ్ ముందు రోజు కింద కమెంట్స్లు ఇప్పుడే మెన్షన్ చేసుకోండి. ఓకే, ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ ముందు రోజు అక్కడ టైమింగ్ మెన్షన్ చేసుకుంటే ఏం చేయొచ్చు మనం? డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి అవే చూడవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 and 2 బేసిక్ కాబట్టి అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటమ్మా? అదేమైనా ఉందా దానిలో? ఏం లేదు. బైబ్యాక్ ఏదో ఉంటుందో చూడండి, చిన్న పాయింట్. ఇప్పుడు మనం రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో చూద్దాం. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో ఏంటమ్మా? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ సెక్యూరిటీ అయిపోయింది కదా. ఏంటమ్మా మహాలక్ష్మి, ఏమైంది? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఆ సెక్యూరిటీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఓకే, పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ రిస్క్ నేర్చుకుందాం. ఓకే, ఇది ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా. పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ రిస్క్. పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్, ఓకే, 2 సెక్యూరిటీస్. జనరల్గా మనకి 2 సెక్యూరిటీస్ ఇస్తారు పోర్ట్ఫోలియో రిస్క్ క్యాలిక్యులేషన్కి. ఎన్ని సెక్యూరిటీస్ అమ్మా? 2. లేదు ఒకవేళ ఇస్తే ఎన్ని? 3. 2 or 3 సెక్యూరిటీస్ ఇస్తారు. ఓకే, సరే, ఇది ఒక్కటే మనకి ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత అన్నీ కూడా కొంచెం ఒక్కొక్కటి ఫాస్ట్గానే అయిపోతాయి. ఓకే, సో పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ రిస్క్. మహాలక్ష్మి చూడమ్మా, ఇక్కడ మనకి కొత్త కాన్సెప్ట్స్ ఒకటి వస్తాయి. ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, అలాగే సిగ్మా ఎక్స్ వై. సరే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి కాదు, మొత్తం 5 ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకేనా? ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1. ఓకే, సాయి కృష్ణ చెప్పు. ఎక్స్ వై ఇయర్ తీసుకున్నాం. ఇయర్ 1, 2, 3. ఓకే, ఎక్స్ వచ్చేసరికి 10, 14, 18 తీసుకున్నాం. ఓకే, 10, 14 and 18. నెక్స్ట్ ఏంటమ్మా? 12, 11, 10. ఓకే, ఈ ఎక్స్ ఎలా వచ్చి ఉంటుంది మనకి? మొహమ్మా నువ్వేదా అంటున్నావు? ఎక్స్ ఎలా వచ్చిందంటే మనస్పర్ధలు వచ్చి అంటున్నాయంటే ఎక్స్ ఎలా అంటే P1 మైనస్ P0 ప్లస్ T1 డివైడ్ బై P0. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ వచ్చింది, అవునా కదా? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ వై 2 సెక్యూరిటీస్ ఉన్నాయి. పాస్ట్ 3 years డేటా తీసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తున్నాం అంటే 0.4:0.6. ఓకే, మన శ్రీనాథ్ దగ్గర 1 lakh ఉన్నాయి. ఈజ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్ అండ్ వై ఇన్ ద రేషియో ఆఫ్ 0.4 and 0.6. శ్రీనాథ్ మనల్ని అడుగుతున్నాడు క్యాలిక్యులేట్ రిటర్న్ అండ్ రిస్క్. ఏంటి? ఏ రిటర్న్? పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్. చేద్దామా? స్టార్ట్ చేద్దామా ఎగ్జాంపుల్స్? సరే, ఫస్ట్ ఎక్స్ బార్ ఏంటమ్మా? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? సింపుల్ యావరేజ్ కదా. 10 ప్లస్ 14 ప్లస్ 18 డివైడ్ బై 3. ఇక్కడ నేను ప్రెజెంటేషన్ ఫాలో అవ్వట్లా, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఎంతమ్మా? 14%. మరి వై బార్ ఎంత? వై బార్ 12 ప్లస్
11 plus 10 divided by 3. 11%. Wonderful, Meghna. 14, అలాగేంటమ్మా 11. X bar, Y bar. X bar, Y bar. క్లియర్ ఇది. ఇదేంటమ్మా సెక్యూరిటీ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు P బార్. P బార్ అంటే పోర్ట్ఫోలియో రిటర్న్. P బార్ అనొచ్చు, లేకపోతే దీన్ని మనం ఆర్పి అంటాం. ఏంటమ్మా ఆర్పి, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఈజ్ ఈక్వల్ టు, ఓకే, WX X బార్ ప్లస్ WY అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్. ఓకే, సో వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ ఎంత అవుద్ది? 0.4 ఇంటూ 14 ప్లస్ 0.6 ఇంటూ 11 ఎంతమ్మా? ఎంత? 14 అలా వస్తుంది. 12.2%. సో పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే ఏం చేస్తాం? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్. సింపుల్గా వెయిటెడ్ యావరేజ్ చేయడమే. రిస్క్ కావాలి కదా, పోర్ట్ఫోలియో రిస్క్ కావాలంటే ముందు అసలు మనం సెక్యూరిటీ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలి. పోర్ట్ఫోలియో రిస్క్ కావాలంటే ఏం చేయాలి? సెక్యూరిటీ రిస్క్. సో సెక్యూరిటీ రిస్క్ కాబట్టి ఫస్ట్ ఏంటమ్మా? సిగ్మా ఎక్స్, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. కాలమ్స్ ఏం తీసుకుందాం? ఇచ్చింది పాస్ట్ డేట్ అనా ప్రాబిలిటీ ఇచ్చారా? ఏమ్మా బాబు హర్ష, నీ పేరేంటమ్మా? సాయి కదా. ఓకే, సిగ్మా ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్. సో సిగ్మా ఎక్స్ కాలమ్స్ ఏం తీసుకోవాలి? చీనా చెప్పు. ఎక్స్, ఎక్స్ బార్. ఓకే చెప్పండి, ఎక్స్ ఎంత? రాసుకోలేదా? రాసుకోలేదమ్మా రాణి? ఎంత? 10, 14, 18. 10, 14, 18. యావరేజ్ ఎంత? 14, 14 అండ్ 14 ఎంత? -4, 0, 4, 16, 16, 16, 32. సో ఇప్పుడు ఎంత అవుద్ది? ఇప్పుడు చేయొచ్చు ఫ్లోలో, డివైడ్ బై 3. అది వేరియన్స్ అవుద్ది. స్టాండర్డ్ డీవియేషన్ అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 3.26%. ఇది సిగ్మా ఎక్స్. అది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం? 2 సెక్యూరిటీస్ ఉన్నాయి. చీనాద్ అనే వ్యక్తి 2 సెక్యూరిటీస్లో 0.4:0.6 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? పోర్ట్ఫోలియో రిటర్న్ చేయాలి, పోర్ట్ఫోలియో రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి. పోర్ట్ఫోలియో రిటర్న్ చేస్తాం ఆల్రెడీ. పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్. ఓకే, చేసేటప్పుడు ఏమైనా క్లారిటీ మిస్ అయినా ఒక అరగంట అయిన తర్వాత ఏంటమ్మా క్లారిటీ వస్తుంది. అర్థం అవుతుందా? లోకేష్ కనకరాజు మూవీలో ఉంటుంది. 3.26 అయిపోయిందా స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ ఏం చేయాలి? సిగ్మా వై. అమ్మా సరోజ, సిగ్మా వై కాలమ్స్ ఏంటి చెప్పండి? సిగ్మా వై, వై, వై బార్, వై మైనస్ వై బార్ స్క్వేర్. వై ఎంత? 12. ఎక్సలెంట్ అమ్మా. 11 ఎంత ఇక్కడ? 1, 0, 1, 1 అంతే కదా. 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3. ఎంతమ్మా? 0 పాయింట్. చూసే బోల్ సక్తే. ఎందుకని? చూసే చెప్పవచ్చు మనకి రిస్క్ తక్కువ వస్తుందని. వై ఎలాగా? ఫస్ట్ ఇదేమో 10, 14, 18 కొంచెం వేరియేషన్ ఎక్కువ ఉంది. రెండోది వచ్చేసరికి ఏంటి? 10, 11, 12 కదా. సో కొంచెం వేరియన్స్ తక్కువ ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ వస్తుందని మనం ముందుగానే ఏంటి చేయొచ్చు. ఇప్పుడు సిగ్మా పి ఏంటమ్మా? సిగ్మా పి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, నథింగ్ బట్ పోర్ట్ఫోలియో రిస్క్. పోర్ట్ఫోలియో రిస్క్ సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు, మనీషా ఫార్ములా ఏంటి? WX సిగ్మా ఎక్స్ ప్లస్ WY సిగ్మా వై.
ఇలా మనం వెయిటెడ్ యావరేజ్ చేయకూడదు సెక్యూరిటీ రిస్క్ని. ఐ మీన్ పోర్ట్ఫోలియో రిస్క్ అంటే ఇలా సెక్యూరిటీ రిస్క్స్ని వెయిటెడ్ యావరేజ్ చేయొచ్చు, చేయకూడదా? చేయకూడదు. అట్లా తప్పు. ఎందుకు చేయకూడదు? మనం కోరిలేషన్ మూమెంట్ చూసుకోవాలి. కోరిలేషన్ ఐ మీన్ కో మూమెంట్, సెక్యూరిటీస్ ఎలా మూవ్ అవుతున్నాయి. అసలు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నాం మనం? అది ఇంట్రడక్షన్లో చెప్పుండాల్సింది, నేను చెప్పలేదు. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేసేదే టు డైవర్సిఫై ద రిస్క్. అన్ని ఎగ్స్ తీసుకెళ్ళి ఒక బాస్కెట్లో పెట్టకూడదు. ఏమవుతాయి? పగులుతాయి. సమ్మర్లో అయితే నూజులు ఆమ్లెట్ అవుతుంది. సో అట్లా చేయకూడదు. మనం ఎగ్స్ అన్ని కూడా బాస్కెట్లో పెట్టకూడదు. ఎప్పుడు? మొత్తం అన్ని ఎగ్స్ కూడా ఏం చేయాలి మరి? సపరేట్ పెట్టాలి. ఓకే. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఏంటమ్మా, తీసుకెళ్ళి ఒకటే సెక్యూరిటీలో పెట్టామనుకోండి, డబ్బులు వెళ్ళిపోతాయి. వస్తే లేదా పోతే ఏంటమ్మా, మొత్తం పోతాయి. అందుకని మీ ఇంట్లో వాళ్ళైనా సరే, మీ ఇంట్లో వాళ్ళు కూడా, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఏం చేస్తారు వాళ్ళు? ల్యాండ్లో ఏం చేస్తారమ్మా? సో ఓకే, రూరల్ ఐ మీన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, కమర్షియల్ ల్యాండ్ కొంటారు, అవునా కదా? రోడ్డు పక్కన కొంటారు, లోపల కొంటారు, ఓకే, హైవేల్లో, ఇట్లా రకరకాలుగా. ఓన్లీ ల్యాండే కాకుండా గోల్డ్ కొంటాం. ఇవన్నీ మనకు తెలియకపోవచ్చు, కానీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది నాకు తెలిసి. ఓకే ఓకే అర్థమైంది మీకు? ఇలాగా డిఫరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు? డైవర్సిఫై చేస్తున్నారు. రిస్క్ ఏంటమ్మా? డైవర్సిఫై. రోడ్డు మీద కొంటే ఏమవుతుంది? ల్యాండ్ ఒకవేళ రోడ్ వైడింగ్లో పోయింది అనుకోండి, రోడ్డు మీదకి వచ్చేస్తాం. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉండాలి. ఓకే. అలానే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కష్టం అయిపోద్ది. అర్థమవుతుందా? సో దట్స్ ఏంటమ్మా, డైవర్సిఫై. ఇక్కడ మనం 2 or more సెక్యూరిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకోసం అంటే టు డైవర్సిఫై ద రిస్క్. ఏదైనా ఒక సెక్యూరిటీలో డబ్బులు పోయినా కానీ ఇంకో దానిలో కలిసి వస్తుంది అన్న ఇంటెన్షన్తో ఏం చేస్తున్నాం? పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కాబట్టి నువ్వు పోర్ట్ఫోలియో రిస్క్ అని కానీ వెయిటెడ్ యావరేజ్ చేయకూడదు. ఏం చేయాలి నువ్వు? సెక్యూరిటీస్ మూవ్మెంట్ని కూడా కన్సిడర్ చేయాలి. సో దట్స్ వై ఈ ఫార్ములా ఏమవుతుంది అంటే సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే, ఇదేంటి, దీనికి లాజిక్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే డబ్ల్యూ ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ వై స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ప్లస్ 2WX WY సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై. ఇది కొంచెం ఏంటమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB లా ఉంటుంది. ఈ సిగ్మా ఎక్స్ లేకపోతే ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్, ఇది 2AB. అర్థమైందా? మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB అయితే అది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుద్ది. అర్థమవుతుందా? చదువుకోపోయినా ఏంటమ్మా, 100%లో మూవీ చూసుంటే కనుక ఈ ఫార్ములా వచ్చి ఉంటుంది అందరికీ కూడా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. మరి ఇంకేముంది సార్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసి ఏ ప్లస్ బి రాయొచ్చు కదా అంటే, ఇక్కడ ఒకటి ఏడ్చిందిగా మనకి, ఏంటది? సిగ్మా ఎక్స్5. అదే లేకపోతే ఏం చేసేవాళ్ళం? సిగ్మా ఎక్స్5 లేకపోతే చేసి ఉండేవాళ్ళం, అవునా కదా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ దగ్గర WX ఉంది 0.4, WY ఉంది 0.6, సిగ్మా ఎక్స్ ఉంది, ఉందా లేదు? సిగ్మా ఎక్స్ ఎంత? 3.26. సిగ్మా వై ఉంది 0.816. ఇంకోటి కావాలి మనకి, ఏంటది? సిగ్మా ఎక్స్వై. మరి సిగ్మా ఎక్స్వై ఫార్ములా ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడ్ బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. అంటే మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోవేరియన్స్. చెప్పాను కదా, అప్పుడే కంగారు పడకండి, ఒక అరగంట వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుంది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ డివైడ్ బై ఎన్. ఇది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా. అదేందా? ఏంటమ్మా, పాస్ట్ డేటా ఇస్తే ఎక్సలెంట్ అమ్మా శివ, పాస్ట్ డేటా ఇస్తే ఇది ఓకే. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే, ఫస్ట్ ఈ ఫ్లో చూసుకోండి. సిగ్మా పి క్యాలిక్యులేట్ చేయాలంటే, 2 సెక్యూరిటీస్ ఇచ్చి ఒకవేళ సిగ్మా పి క్యాలిక్యులేట్ చేయాలంటే, ముందు మన దగ్గర ఎక్స్ ఉండాలి, వై ఉండాలి.
తర్వాత ఎక్స్ బార్ ఉండాలి, వై బార్ ఉండాలి. తర్వాత సిగ్మా ఎక్స్ ఉండాలి, సిగ్మా వై ఉండాలి. ఎందుకని ఎక్స్ అండ్ వై ఉంటేనే ఎక్స్ బార్ వై బార్ క్యాలిక్యులేట్ చేయగలం. అవి రెండు ఉంటేనే సిగ్మా ఎక్స్ సిగ్మా వై క్యాలిక్యులేట్ చేయగలం. పోనీ అవి రెండు ఉంటే సరిపోతాయా? మధ్యలో ఇది ఇంకోటి కావాలి. ఏంటిది అది? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. అటు నుంచి అటు మళ్ళీ సిగ్మా ఎక్స్ వై ఈ ఆర్డర్లో రావాలి. ఓకే, ప్రతిసారి సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయాలంటే సిగ్మా ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయకుండా ఒకటేసారి మనం ఏం చేయొచ్చు? ఒకసారి ఈ ఫార్ములాని చూడండి, మీరు చూడండి అంటే అబ్జర్వ్ చేయండి అని. ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? రైట్ సైడ్ కింద ఏమవుతాయి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు పైకి వస్తాయి కదా. హై కృష్ణ, రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ ఏంటమ్మా? లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుద్ది? న్యూమరేటర్ అవుద్ది, అంతే. ఓకే, సో ఏమవుద్దాం ఇది? సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై, అంతేనా? అంటే నువ్వు ఏం చేయొచ్చు ఇక్కడ? ఎక్కడ? సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై ప్లేస్లో ఏం రాయొచ్చు? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కూడా రాయొచ్చు. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. అర్థం అవుతుందా? అంటే ప్రతిసారి మనం సిగ్మా ఎక్స్ వై చేయక్కర్లా, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై చేసి సిగ్మా పి చేయొచ్చు. అర్థం అవుతుందా? ఎక్కడి నుంచి వచ్చాం? మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్కి ఏం క్యాలిక్యులేట్ చేయాలి? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. అసలు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం? సిగ్మా ఎక్స్ చేసాం, సిగ్మా వై చేసాం. ఇప్పుడు ఎటువైపు వచ్చాం? సిగ్మా ఎక్స్ వై. సిగ్మా ఎక్స్ వై కావాలంటే ఏం కావాలి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఓకే, సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫార్ములా ఏం చెప్పా? సమ్మేషన్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్ డివైడ్ బై. ఫార్ములాలో సమ్మేషన్ సిగ్మా ఉందంటే ఇంక టేబుల్ తీసుకోవాల్సింది మనం. ఏం తీసుకోవాలి? టేబుల్. ఏం చేద్దాం మరి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వై మైనస్ వై బార్ డిఎక్స్ ఇంటూ డివై. డిఎక్స్ అంటే డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్, డివై అంటే డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ వై. ఉన్నాయా? నోట్ చేశారా? -404. ఇక్కడ -1 రాయడం మర్చిపోయా. ఓకే, ఎంతమ్మా? -404. ఇక్కడ 10 -1. ఇదేంటమ్మా? -4 0 -4. టోటల్ ఎంత? -8. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు డివైడ్ బై 3. ఎంత? -2 పాయింట్. దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను, కంగారు పడకండి. ఇప్పుడు చెప్పాను కదా, సిగ్మా పి క్యాలిక్యులేట్ చేయాలంటే, పోర్ట్ఫోలియో రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు కన్సిడర్ కో మూవ్మెంట్ ఆఫ్ అ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ ఎలా మూవ్ అవుతున్నాయో కన్సిడర్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీస్ ఎలా మూవ్ అవుతున్నాయి? ఇదేమో తగ్గితే ఇదేమో ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఇంక్రీజ్ అయితే ఇది తగ్గుతుంది. అంటే సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక దానిలో పోతే ఇంకో దానిలో వస్తాయి, ఒక దానిలో పోతే ఏంటమ్మా ఇంకో దానిలో వస్తాయి డబ్బులు. అర్థమవుతుందా? సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అది కూడా సేమ్ ప్రపోర్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 పోతే అక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ 4 వస్తే అక్కడ ఒకటి పోతుంది. సో అపోజిట్ డైరెక్షన్లో అది కూడా సేమ్ ప్రపోర్షన్లో మూవ్ అవుతున్నాయి. అర్థమైందా? మరి రిస్క్ డైవర్సిఫై అవుద్దా లేదంటే ఆబ్వియస్లీ రిస్క్ డైవర్సిఫై అవుద్ది. ఎందుకు? సెక్యూరిటీస్ ఎలా మూవ్ అవుతున్నాయి? ఓకే, అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి రిస్క్ డైవర్సిఫై అవుతుంది. నీకు వెయిటెడ్ యావరేజ్ చేస్తూ వచ్చే రిస్క్ కన్నా కూడా ఇప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తూ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా చెప్పింది? సో ఎంతమ్మా? -2.67. సిగ్మా ఎక్స్వై ఎంత? చేయక్కర్లేదు, మనకి చేద్దాం. -2.67 డివైడ్ బై 3.26 ఇంటూ 0.816 -1. సో సిగ్మా ఎక్స్వై -1 వచ్చిందంటే దాని అర్థం ఏంటమ్మా? సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ అపోజిట్ డైరెక్షన్ ఇన్ సేమ్ డైరెక్షన్, సేమ్ ప్రపోర్షన్.
మీకు ఇక్కడ 2 టర్మ్స్ వచ్చాయి కొత్తగా. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై, సిగ్మా ఎక్స్ వై. Covariance of x comma y ranges from minus infinity to plus infinity. Sigma xy ranges from -1 to +1. ఓకే, సిగ్మా xy నీకు 1 కన్నా ఎక్కువ వచ్చిందంటే ఎక్కడో వేసావు తేడా, నెంబర్లో కూడా తేడా తీసుకున్నావు, అర్థమవుతుందా? సిగ్మా xy అనేది గ్రేటర్ దాన్ 1 రాదు. సిగ్మా xy వస్తే ఎంత? -1 to +1 ఉంటుంది అంతే, అర్థమవుతుందా? -3 వచ్చిందంటే ఇంకంతే. ఓకే, సో రాదు అలాగా. ఎంతమ్మా సిగ్మా xy -1 to +1. నువ్వు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అంతే వస్తుంది. సో -1 ఏంటి? ఇట్ ఇండికేట్స్ సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దట్ టు ఇన్ సేమ్ ప్రపోర్షన్. అర్థమైందా? ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి సిగ్మా xy -1 వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఈ సిగ్మా xy ప్లేస్లో ఏంటమ్మా, సిగ్మా xy ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే, -1 సబ్స్టిట్యూట్ చేస్తే సోమ అప్పుడు ఏమవుతుంది మన ఫార్ములా? a² + b² -2ab అవుద్ది. a² + b² -2ab a - b హోల్ స్క్వేర్ అవుద్ది. ఈ ఫార్ములా తెలియకపోవచ్చు, ఆ పాటలో ఉండదు కదా అది. a - b హోల్ స్క్వేర్, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మిగిలిది ఏంటమ్మా? a - b. అంటే సిగ్మా xy -1 వచ్చినప్పుడు, సిగ్మా xy -1 వచ్చినప్పుడు నువ్వు సిగ్మా పీకి అంత పెద్ద ఫార్ములా అవసరంలా. సిగ్మా పీకి అంత పెద్ద ఫార్ములా అవసరం లేదు. ఏం చేయొచ్చు? wx సిగ్మా x మైనస్ ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఇది అప్లై చేసుకుంటే 0.4 × 3.26. జనరల్గా అయితే వెయిటెడ్ యావరేజ్ అవ్వాలి కదా, ప్లస్ అవ్వాలి 2, కానీ ఏమవుతుందమ్మా? మైనస్. ఎందుకంటే సెక్యూరిటీస్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ పోతుంది, ఒకటి వస్తే ఇంకోటి పోద్ది. 0.6 × 0.816. ఎంత? 0.81. చూసారా ఫ్రెండ్స్, రిస్క్ తగ్గింది. రిస్క్ ఏమైంది? తగ్గిందా తగ్గలేదా? మీరు చూడండి ఒకసారి. ఎక్స్ ఒక్క దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సెక్యూరిటీ ఎక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుద్దమ్మా? రిటర్న్ 14 వస్తుంది, రిటర్న్ 14% వస్తుంది. రిస్క్ ఎంత? 3.26. అయ్యో కాదని వైలో ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకో, ఏమవుద్ది? రిటర్న్ 11 వస్తుంది, రిస్క్ ఎంత? 0.816. ఇక్కడ చూడండి, మనం ఎక్స్ వై రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎక్కడో చేసాం, రిటర్న్ పైనే చేసాం కదా. ఎంత వచ్చింది రిటర్న్? 12.2. ఓకే, అంటే వైలో చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిందిగా. వైలో అయితే 11 కదా, అదే ఎక్స్ అయితే ఎంతమ్మా? 14. మనకి ఎంత వచ్చింది? 12.2. మరి రిస్క్ చూసారా ఫ్రెండ్స్ ఏమైంది? తగ్గిపోయింది. ఎంత వచ్చింది రిస్క్? 0.814. వై రిస్క్ కన్నా ఇంకా పోర్ట్ఫోలియో రిస్క్ ఏంటి? తక్కువ. రిటర్న్ పెరిగింది, రిస్క్ ఏంటి? తగ్గింది. ఇదే ఫ్రెండ్స్ పోర్ట్ఫోలియో బ్యూటీ. మీరు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది? రిస్క్ డైవర్సిఫై అవుద్ది. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఏంటమ్మా? డైవర్సిఫై అవుద్ది. ఇంకొక బ్యూటీ ఉంది ఇక్కడ, ఏంటంటే అది సిగ్మా xy -1 వచ్చినప్పుడు, సిగ్మా xy -1 వచ్చినప్పుడు, ఓకే, సిగ్మా xy -1 వచ్చినప్పుడు రిస్క్ని మనం 0 వరకు రెడ్యూస్ చేయొచ్చు. రాణి ఏంటి? రిస్క్ని మనం ఏం చేయొచ్చు? 0 వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఎక్కడి వరకు రెడ్యూస్ చేయొచ్చు? 0కి రెడ్యూస్ చేయొచ్చు. చూద్దాం ఒకసారి 0 వరకు రెడ్యూస్ ఎలా చేయాలో. లాస్ట్లో సమ్మరైజ్ చేస్తాను, ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, అర్థమవుతుందా? సీతారామం సినిమా చూసారు కదా మీరు, స్టార్టింగ్లో ఏంటి ఎడిపోతుంది అనిపిస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి ఏంటమ్మా? ఆ చిన్న పాపే రష్మిక అని తెలుసుద్ది. ఇది అంతే. ఓకే, మీకు అర్థం కాకపోయినా కానీ ఇది అర్థం అవుద్దిలే, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థం కాకపోయినా. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? సిగ్మా xy -1 ఉన్నప్పుడు రిస్క్ ఏం చేయొచ్చమ్మా? 0కి రెడ్యూస్ చేయొచ్చు. దానికి నువ్వేం చేయాలంటే వెయిట్
శ్రీనాథ్ చెప్పినట్టు 0.4 0.6 మెయింటైన్ చేయకూడదు. ఓకే, సో ఎక్స్పర్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్ శివ లాంటి వాడి దగ్గర ఒపీనియన్ తీసుకోవాలి. అంటే వెయిట్ ఆఫ్ ఏదో ర్యాండమ్గా 0.4 0.6 0.3 0.7 అలా కాదు. ఓకే, చదువుకున్నాం కాబట్టి వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి డివైడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇది ఎలా డిరైవ్ చేయాలో కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఫార్ములా అప్లై చేద్దాం. సిగ్మా బి ఎంత? 0.816 డివైడెడ్ బై 0.326 3.26. సారీ రామ్ సాయి, నువ్వు కరెక్టే చెప్పావు. 3.26 ప్లస్ 0.816 ఎంత? 0.2. క్లియరా? అంటే ఏంటి? ఈయన చెప్పిన వెయిట్స్ ఫాలో అవ్వకూడదు మనం. 0.4 0.6 శివ చెప్పినట్టు ప్రపోర్షన్ ఆఫ్ సెక్యూరిటీ ఏ ఎంత ఉండాలి? 0.2 ఉండాలి. అంటే ఒకవేళ నువ్వు కనుక శివ చెప్పినట్టు 0.2 ఇంటూ 3.26 మైనస్ 0.8 ఇంటూ 0.816 ఎంత అవుద్ది? సిగ్మా XY -1 ఉన్నప్పుడు మన రిస్క్ని ఏంటి? 0కి రెడ్యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అర్థమైందా? ఏం చేయొచ్చు మనం? 0కి రెడ్యూస్ చేయొచ్చు. కానీ దానికి ప్రపోర్షన్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు సిగ్మా బి డివైడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. ఆ డిరైవేషన్ అవసరం లేదు, కానీ ఊరికే ఏదో సరదాకి చేద్దాం. అన్నీ చేయం కదా. ఓకే, మనకేంటమ్మా 0 అవ్వాలి రిస్క్, అంతేనా కదా? అంటే WX కొంతమంది చిన్న చిన్న మిస్టేక్లు ఐడెంటిఫై చేస్తారు. వెయిట్ ఆఫ్ ఏ అని రాశాను, అక్కడ వెయిట్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై డివైడ్ బై సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై. ఇప్పుడు ఏంటమ్మా? WX సిగ్మా ఎక్స్ మైనస్ WY సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0 అవ్వాలి. వెయిట్ ఆఫ్ ఆ వైని ఎలా రాయొచ్చు మనం? WX సిగ్మా ఎక్స్ మైనస్ 1 మైనస్ WX సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఏం చేద్దాం? WX సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై ప్లస్ WX సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0. కామన్ దిద్దాం ఫ్రెండ్స్. ఏం కామన్ దిద్దాం? WX. అప్పుడు సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? WX ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై డివైడ్ బై, ఇలా ప్రతి ఫార్ములా డెరైవ్ చేసుకుని కూర్చోలేం కానీ ఫార్ములా దేనికి అప్లై చేయాలో చూసుకోండి అంతే. ప్రపోర్షన్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు సిగ్మా బి డివైడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. అది కూడా ఇప్పుడు వెన్ సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు -1. సిగ్మా XY -1 ఉన్నప్పుడు రిస్క్ని మనం 0కి రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే సెక్యూరిటీస్ అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, అది కూడా సేమ్ ప్రపోర్షన్లో మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఒక దానిలో పోయినా ఇంకో దానిలో వస్తాయి. కాబట్టి రిస్కే లేకుండా చేసుకోవచ్చు మనం కరెక్ట్ ప్రపోర్షన్స్ యూస్ చేస్తే. అర్థమైందా? డిసైడింగ్ వెయిట్స్ ఆఫ్ సెక్యూరిటీస్ అన్నాం కదా, అదే ఇది బిగినింగ్లో ఇంట్రొడక్షన్లో సాయికృష్ణ. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూసాం మనం. ఎగ్జాంపుల్ అది కూడా సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు -1. సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు -1. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 2 సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు +1 వస్తుంది. ఓకే, అది చేయొచ్చు మీరు. XY ఇయర్ 1 2 3 10 12 14. ఓకే, 10 20 30. ఇప్పుడు ఏంటమ్మా? సిగ్మా XY నీకు ఎంత వస్తుంది? 1. వీడియో పాజ్ చేసి మొత్తం చేయి ఒకసారి. ఇది ఏం చేస్తాం మొత్తం? వీడియో పాజ్ ఆల్రెడీ చేసావేంటి? వీడియో పాజ్ చేయలేదు కదా, సరే ఓకే. ఏం చేయాలమ్మా మీరు? X బార్ చేయాలి, Y బార్, సిగ్మా ఎక్స్ సిగ్మా వై, కోవేరియన్స్ ఆఫ్ X, Y. అలాగే సిగ్మా XY మీకు ఎంత వస్తుంది? +1.
1. అప్పుడు మీరు సిగ్మా XY ప్లస్ 1 అయితే కనుక మన ఫార్ములాలో సిగ్మా P ఫార్ములాలో సిగ్మా XY ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఫార్ములా ఏమవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది ఒకవేళ 1 అయితే ఏమవుద్దమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ A² ప్లస్ B² ప్లస్ 2AB, దాన్ని A ప్లస్ B హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుద్ది, మిగిలేదు ఏంటమ్మా? A ప్లస్ B. అంటే ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటమ్మా? సిగ్మా P ఈజ్ ఈక్వల్ టు WX సిగ్మా X ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఎప్పుడు? సిగ్మా XY ప్లస్ 1 ఎప్పుడు వస్తుంది? when securities are moving in same direction and in same proportion. సేమ్ డైరెక్షన్ అండ్ సేమ్ ప్రపోర్షన్. ఇప్పుడు నువ్వు రిస్క్ని డైవర్సిఫై చేయలేవు, అందుకని వెయిటెడ్ యావరేజ్ చేసేస్తున్నావు. ఇప్పుడు నువ్వు రిస్క్ని డైవర్సిఫై చేయలేవు, అందుకే ఏం చేస్తాం? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే వెయిటెడ్ యావరేజ్. సార్ ఇదే కదా సార్ మన మనీషా చెప్పిన ఫార్ములా అంటే, అవును ఆవిడ చెప్పిన ఫార్ములానే రాసాం. బట్ ఆవిడ చెప్పిన ఫార్ములా ఎప్పుడు వర్కౌట్ అవుద్ది? సిగ్మా XY ప్లస్ 1 అని వచ్చినప్పుడు. సిగ్మా XY ప్లస్ 1 ఎప్పుడు వస్తుంది అసలు? when securities are moving in same direction సేమ్ ప్రపోర్షన్. పోతే రెండు పోతే, వస్తే రెండు వస్తాయి. రిస్క్ ఉందా లేదా? ఉంది. ఇంక డైవర్సిఫై చేయాల. అర్థమైందా చెప్పింది? అందుకే ఏం చేసాం? వెయిటెడ్ యావరేజ్. రిలేషన్ ఉందా అంటే కోరిలేషన్ ఉంది. ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్. ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి కూడా ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ముందు ఎగ్జాంపుల్లో ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి ఏమవుద్ది? డిక్రీజ్ అవుతుంది. కోరిలేషన్. ఓకే, కోరిలేషన్ డినోట్స్ క్లోజ్నెస్ ఆఫ్ సెక్యూరిటీస్. అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు? వీడియో పాస్ చేసి అడవాడు చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ ముందు రోజు కాదు. ఓకే, అయిపోయిందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి. ఏంటమ్మా ఎగ్జాంపుల్ 3? ఇయర్ 1 2 3 X Y 12 12 12 అంటే సిగ్మా X ఎంత వస్తుంది? 0. అంతేనా కదా? అన్సర్టనిటీ లేదు. మేబీ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ అయి ఉంటుంది, ట్రెజరీ బాండ్ ఏది అయి ఉంటుంది, అందుకనే ఏంటమ్మా అన్సర్టనిటీ లేదు. Y వచ్చేసరికి 15 25 35. ఇప్పుడు Xకి Yకి రిలేషన్ ఏముందా? అసలు సంబంధం లేదు. సో సిగ్మా XY 0 వస్తుంది. సిగ్మా XY 0. ఎందుకు? అసలు Y ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా X మాత్రం అంతే 12 వస్తుంది. కాబట్టి సిగ్మా XY ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. మరి సిగ్మా XY 0 వచ్చినప్పుడు కంప్లీట్ ఆ 2AB పార్ట్ మొత్తం ఏమవుద్ది? 2AB పార్ట్ మొత్తం 0 అయిపోతుంది. మిగిలేదు A² ప్లస్ B². రూట్ అలాగే ఉంటుంది. కాబట్టి సిగ్మా P ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ WX² సిగ్మా X² ప్లస్ WY² సిగ్మా Y². 2AB పార్ట్ మాత్రమే 0 అవుతుంది. అంటే కొంచెం ఫార్ములా షార్ట్ అవుతుంది. ఇప్పుడు సిగ్మా XY -1 ఉన్నప్పుడు, సిగ్మా XY ప్లస్ 1 ఉన్నప్పుడు, సిగ్మా XY 0 ఉన్నప్పుడు. అర్థమైందా? ఒక 2 ఎగ్జాంపుల్స్. వీడియో పాజ్ చేసారా? ఓకే, డన్. నెక్స్ట్ చూడండి, సిగ్మా XY -1 to 0. -1కి 0కి మధ్యలో రావచ్చు. -1కి 0కి మధ్యలో వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే సెక్యూరిటీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బట్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. అంటే ఇయర్ 1 2 3 X వచ్చేసరికి 10 12 14. ఏంటమ్మా 10 12 14. ఆపోజిట్ డైరెక్షన్ 11 10.5 10.3. ఓకే, X ఇంక్రీజ్ అవుతుంది, Y ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. Y డిక్రీజ్ అవుతుంది కానీ సేమ్ ప్రపోర్షన్ అంటే కాదు. X 2 ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీ టైం 2 ఇంక్రీజ్ అయితే, మరి Y ఏంటి? ఎవ్రీ టైం 0.5 డిక్రీజ్ అవుతుందా? ఒకసారి ఏమో 0.5 డిక్రీజ్ అయింది, ఇంకోసారి ఏమైంది? 0.2నే డిక్రీజ్ అయింది. ఇప్పుడు నీకు సిగ్మా XY క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుందో తెలియదుగా, నెగిటివ్ వస్తుంది. ఏంటమ్మా? నెగిటివ్ వస్తుంది. -1 అయితే రాదు, 0 రాదు, పాజిటివ్ రాదు, ఖచ్చితంగా ఏమవుద్ది? నెగిటివే వస్తుంది.
ఇప్పుడు మరి షార్ట్ కట్ రాయొచ్చా ఫార్ములా? ఇప్పుడు షార్ట్ కట్ రాయాలి. షార్ట్ कट लिख सकते क्या? नो. సో ఏమవుతుంది ఫార్ములా? ఫుల్ ఫార్ములా. ఏంటి ఫుల్ ఫార్ములా? స్క్వేర్ రూట్ ఆఫ్ wx స్క్వేర్ సిగ్మా x స్క్వేర్ ప్లస్ సిగ్మా y స్క్వేర్ ప్లస్ 2wx సిగ్మా x సిగ్మా y. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. దేనికి? సిగ్మా పీకి. అర్థమవుతుందా సార్? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్ చేయకుండా ఇదంతా హంగామా ఎందుకు చేస్తున్నారంటే బికాస్ వీ హ్యావ్ టు కన్సిడర్ కోరిలేషన్ కోఎఫిషియంట్ కో మూవ్మెంట్ ఆఫ్ ఆ సెక్యూరిటీ. అది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాప్టరే లేదు అసలు. వెయిటెడ్ యావరేజ్ చేయడం అయిపోయి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది? సెక్యూరిటీ రిస్క్ తగ్గుతుంది. ఓకే క్లియరా? సరే ఇదేంటమ్మా ఎగ్జాంపుల్ 4. ఇంకొక ఎగ్జాంపుల్ 5. ఇది కూడా చేయండి. ఓకే ఇయర్ ఎక్స్ వై. ఈసారి సిగ్మా ఎక్స్ వై నేను ఎలా వచ్చేస్తున్నాను? 0 నుంచి 1. పాజిటివ్ కోరిలేషన్ కోఎఫిషియంట్ వస్తుంది. పాజిటివ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. కానీ ఏంటమ్మా? సేమ్ డైరెక్షన్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్. 1 2 3. 1 2 and 3. సో 11 14 18 ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. 11 14 and 18. నెక్స్ట్ ఏంటమ్మా? 10 7 2. సేమ్ కదా. 2 7 2 7 10. 3 ఏమవుతున్నాయమ్మా? ఇంక్రీజ్ అవుతున్నాయి బట్ నాట్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఇప్పుడు ఏమవుద్ది? పాజిటివ్ అయితే వస్తుంది కానీ 1 రాదు. 1 రాదు. ఇప్పుడు కూడా ఫార్ములాని మనం ఏంటి? ఫార్ములా ఏంటమ్మా? ఫుల్ ఫార్ములా యూజ్ చేయాల్సింది. లేదు కొంచెం షార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై ప్లేస్లో ఏం రాస్తావు? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామన్. సూపర్. నెక్స్ట్ చూడండి. ఓకే బాగా చెప్పింది నిజమే అమ్మాయి. నెక్స్ట్ చూడండి శివ. నెక్స్ట్ ఏంటి? ఇంకొక ఫార్ములా చెప్పా మర్చిపోతారని చెప్పి. నేను మర్చిపోయి అనుకుంటున్నారు కదా. లేదు. ఓకే సో వెన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఈజ్ అదర్ దాన్ -1 అప్పుడు మనం ఏం చేయొచ్చు? రిస్క్ని 0కి రెడ్యూస్ చేయలేము కానీ రిస్క్ అయితే మినిమైజ్ చేయొచ్చు. ఈ ఫార్ములా చెప్పాలి మనీషా. స్టాండింగ్ ఓవేషన్. మన వాళ్ళంతా నుంచొని క్లాప్స్ కొడతారు. కోరిలేషన్ కోఎఫిషియంట్ అదర్ దాన్ -1. రామ్జీ నువ్వు చెప్పు. ఒక నిమిషం రాస్తున్నా. వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ అదేంట్రా అని రామ్సాయిని కదా అడిగింది. నువ్వు చెప్తే అలాగా. సిగ్మా బి స్క్వేర్ ప్లస్ మైనసా ప్లస్సా? థ్యాంక్ యూ అమ్మా. మైనస్ ఏంటి? ఓకే వెరీ గుడ్. ఈ ఫార్ములా యాక్చువల్గా ఈ ఫార్ములా ఏంటంటే ప్రపోర్షన్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఇది మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు అర్థమవుతుందా? ఓకే రిలేషన్లో ఉన్న వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ పంపించండి. కానీ నాకు తెలిసి సిగ్మా టైప్ చేయడం కష్టం. ఓకే సో ఫోటో తీసి పంపించుకోండి నోట్స్లో రాసి. ఓకే 1-2 సార్లు. వర్డ్స్లో టైప్ చేస్తారా? వర్డ్స్లో టైప్ చేయొచ్చు కానీ బాగుండదేమో. బ్రేకప్ అయినా అవుతాయి బూతులు అనుకోని. సో వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడ్ బై సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఏబి. ఈ ఫార్ములా నువ్వు కోరిలేషన్ కోఎఫిషియంట్ సిగ్మా XY -1 ఉన్నప్పుడు కూడా అప్లై చేయొచ్చు. సిగ్మా XY -1 ఉన్నప్పుడు కూడా ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. కానీ ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పాం కదా. సిగ్మా XY -1 ఉన్నప్పుడు వెయిట్ ఆఫ్ సిగ్మా XY -1 ఉన్నప్పుడు వెయిట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బి డివైడ్ బై సిగ్మా ఏ ప్లస్ సిగ్మా బి. కానీ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయొచ్చు?
ఓన్లీ -1 ఉన్నప్పుడే అప్లై చేయొచ్చు. బట్ ఈ ఫార్ములా ఏంటంటే -1 ఉన్నప్పుడు అప్లై చేయొచ్చు, అదర్ దాన్ -1 ఉన్నప్పుడు కూడా అప్లై చేయొచ్చు. మరి ఇదెందుకు సార్ గుర్తుపెట్టుకోవడం అంటారా? సిగ్మా XY -1 ఉన్నప్పుడు ఇదంతా ఎందుకు పెద్ద ఫార్ములా అప్లై చేయడం? క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ అవుతుంది కదా. ఓకే, అర్థమవుతుందా చెప్పింది? సో కోరిలేషన్ కోఎఫిషియంట్ అదర్ దాన్ -1 ఉన్నప్పుడు రిస్క్ రెడ్యూస్ చేయలేం. రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో జీరోకి అయితే రెడ్యూస్ చేయలేం, కానీ రిస్క్ మినిమైజ్ చేయొచ్చు. ఆ రిస్క్ మినిమైజ్ చేయడానికి వెయిట్ ఆఫ్ ఏ ఎంతకి ఈక్వల్ అయి ఉండాలంటే సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడ్ బై సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఏబి. అర్థమవుతుందా? ఇప్పుడు వరకు నేను చెప్పిన ఫస్ట్ పార్ట్లో ఈ ఫార్ములా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చూసుకోండి. కోవేరియన్స్ ఆఫ్ ఏబి -∞ నుంచి -∞ టు +∞. -∞ indicates negative, I mean minus sign indicates securities moving in opposite direction. Plus indicates securities moving in same direction. అర్థమవుతుందా? ఓకే, క్లియరా? సో సెకండ్ ఏం నేర్చుకున్నామమ్మా? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. ఓకే, ఇక్కడి వరకు అర్థమైందా? ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మనం ఇంత లెందీగా ఈ ఫార్ములాస్ లాగా చూడకండి వీటిని. ఫస్ట్ కొంచెం లాజికల్గా చూడండి. ఫస్ట్ మనం రిస్క్ క్యాలిక్యులేషన్ అనేది, రిస్క్ అంటే డీవియేషన్. అర్థమవుతుందా? 10 ఏళ్ల తర్వాత కూడా మనం ఉంటామా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాదు ఖచ్చితంగా ఉంటాము అంటే కనుక ఏంటమ్మా? రిస్క్ లేదు. మనుషులకి రిస్క్ ఉంది, దేవతలకు రిస్క్ ఉందా? మనం చదువుకున్న దాన్ని బట్టి, పురాణాలు ఈ సినిమాలు చూస్తున్న దాన్ని బట్టి దేవతలకు రిస్క్ ఉందా? దేవతలకు రిస్కే లేదు, అన్సర్టనిటీ లేదు అసలు. అవునా కదా? అమృతం ఏదో తాగారంట కదా, సో దట్స్ ఏంటమ్మా వాళ్ళకి తావే లేదు. అవునా కదా? మరి నీకు నాకేంటి? అమృతం తాగావు నువ్వు కూడా. నీకు నాకు అలా కాదు కదా. ఏంటమ్మా నీకు నాకు? రిస్క్ ఉంది, రేపు ఉండడం లేదు తెలియదు. అవునా కదా? సో డీవియేషన్ అమ్మా, రిస్క్ అంటే ఏంటి? డీవియేషన్. ఆ డీవియేషన్ x-x బార్, బట్ దాన్ని డైరెక్ట్గా టోటల్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఏం చేస్తున్నాం? స్క్వేర్ చేసి డివైడ్ బై n చేసి మళ్ళీ రూట్ చేసుకుంటున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ అయింది. మరి రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో, సార్ నేను రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తాను. ఏ ఫార్ములా? సిగ్మా పీకి సమ్మేషన్ సిగ్మా పీ మైనస్ పీ బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై n 2 కదా, n స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ సిగ్మా పీ మైనస్ పీ బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై n. ఈ ఫార్ములా యూజ్ చేయవచ్చా? ఇది కూడా యూజ్ చేయొచ్చు, ప్రశాంతంగా యూజ్ చేయొచ్చు ఇది కూడా. మార్కులు రావు. అర్థమవుతుందా? ఎందుకంటే CMA ఫైనల్ స్టడీ మీటర్లో కానీ CA ఫైనల్ స్టడీ మీటర్లో కానీ సజెస్టెడ్ ఆన్సర్లో కానీ ఎక్కడ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ ఫార్ములాను నువ్వు బ్రేక్ చేసుకుంటా వస్తే అప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ WX² సిగ్మా x² ప్లస్ WY² సిగ్మా y² ఉంది కదా, ఆ ఫార్ములా వస్తుంది. అర్థమైందా? సో మీకోసం, మీ మనసులు గెలుచుకోవడం కోసం ఆ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 1 ఏంటి మంది? మర్చిపోయారా? ఎగ్జాంపుల్ 1 అమ్మా, ఇదే కాదు, ఇదేనా? ఏది చూపించిన ఇదే అంటున్నారు. ఇది ఒకసారి చూడండి. శ్రీనాథ్, ప్రింట్ తీసుకున్నావా? ఓకే, డన్. ఒకసారి ఇక్కడ మనకి రిస్క్ ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఓకే, 0.814. ఎంత వచ్చింది? 0.814. సేమ్ అదే ఆన్సర్ వస్తుందా లేదో చూసుకుందాం, ఓకేనా? సో దట్ మనకు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది కదా. ఏంటి ఎగ్జాంపుల్ ఒకసారి రిపీట్ చేయనా శ్రీనాథ్? ఇయర్ 1 2 3 10 14 18 నెక్స్ట్ 12 11 10 అంతేనా? ఇప్పుడు ఎక్స్ బార్ తీసుకున్నాం కదా, ఎంత ఎక్స్ బార్? 14. పై బార్ ఎంత? ఇప్పుడు మనం ఈ ఫార్ములా, ఎందుకంటే ఈ ఫార్ములాకి మనకి లాజిక్ తెలుసు,
దాన్ని ఎందుకు స్క్వేర్ చేస్తున్నాం? రిస్క్ అంటే డీవియేషన్ కాబట్టి డీవియేషన్ తీసుకొని స్క్వేర్ చేసాం, మళ్ళీ రూట్ చేసాం అని, అవునా కదా? కాబట్టి ఆ లాజికల్ ఫార్ములానే తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు ఏంటమ్మా, కాలమ్స్ తీసుకోండి. పీ బార్, పీ మైనస్ పీ బార్, పీ మైనస్ పీ బార్ స్క్వేర్. ఇందుకే పీ పోర్ట్ఫోలియో రిటర్న్. పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత అవుద్ది? 0.4:0.6 రేషియోలో కదా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇయర్ 1కి 0.4 × 10 ప్లస్ 0.6 × 12, అంతే కదా చేయాల్సింది. అర్థమవుతుందా? పి పాస్ట్ రిటర్నే కదా గాలికి, పి అంటే పాస్ట్ రిటర్నే కదమ్మా. సో 0.4 × 10 ప్లస్ 0.6 × 12 ఎంత? ఎంత? తర్వాత 0.4 × 14 ప్లస్ 0.6 × 11, 12.2, తర్వాత 13.2, అంతేనా? పాయింట్ 4 × 18 ప్లస్ 0.6 × 10, అంతేనమ్మా? 3 కరెక్టే కదా? ఓకే, ఇప్పుడు పీ బార్ పైన క్యాలిక్యులేట్ చేసాం. పోర్ట్ఫోలియో యావరేజ్ రిటర్న్ 12.2 వచ్చింది, తెలుసా? అది తీసుకోవడం 12.2 గుర్తుందా? ఎక్స్ బార్ వై బార్ క్యాలిక్యులేట్ చేసి ఆ ఎక్స్ బార్ని వై బార్ని ఏం చేసాం, వెయిటెడ్ యావరేజ్ చేస్తే వచ్చేది పీ బార్. ఇప్పుడు ఏంటమ్మా, 0.1, ఇది 0, ఇది కూడా ఎంత, 0.1 1 -1 స్క్వేర్ చేస్తే 1 0 1, టోటల్ చేస్తే 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 ఎంత? పాయింట్. మనకు వచ్చింది కూడా అదేగా ఆన్సర్, అర్థమైందా? ఓకే, సో ఓపిక ఉంటే కనుక ఫార్ములా నేను డెరైవ్ చేసుకుంటానంటే కనుక ఏం చేయాలంటే స్క్వేర్ రూట్, ఓకే, సమ్మేషన్ సిగ్మా పి. పి ఎలా వచ్చింది మనకి, డబ్ల్యూఎక్స్ ఎక్స్ ప్లస్ డబ్ల్యూవై వై చేస్తే పి వచ్చింది, అంతేనా కదా? మైనస్ పి బార్ ఎలా వచ్చింది, డబ్ల్యూఎక్స్ ఎక్స్ బార్ ప్లస్ డబ్ల్యూవై వై బార్ స్క్వేర్ డివైడ్ బై ఏంటమ్మా, అర్థమవుతుందా? సరే, ఆ సమ్మేషన్ సిగ్మా అండ్ డివైడ్ బై అని తీసేసి దాన్ని ఏం చేస్తారు మీరు, చేసుకుంటా పోండి. చేసుకుంటా పోతే అప్పుడు మీకు ఏంటమ్మా ఆ ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ మార్కోవిచ్ చెప్పాడు, పెద్ద ఆయన. అర్థమవుతుంది? అంటే పెద్ద ఆయన ఇట్లాగా ఈ దారిలో అలా డెరైవ్ చేసుకుంటూ వెళ్తే వచ్చింది ఏ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూవై స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ప్లస్ 2wx డబ్ల్యూవై సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై. ఓకే, ఇది ఇప్పుడు వీడియో ప్రాసెస్ డెరైవ్ చేస్తే కనుక నువ్వు పెద్ద ఫ్యాకల్టీ అవుతావు ఎస్ఎఫ్ఎంకి. సిఎంఏ అవ్వడం కష్టం, సిఏ అవ్వడం కష్టం. అర్థమవుతుంది? ఏది చేయాలి ఏది చేయకూడదు తెలిసి ఉండాలి మనకి, ఇప్పుడు అనవసరం మనకి. ఓకే, క్లియరా? అర్థమవుతుందా? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సో రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ wx square sigma x square plus wy square sigma y square plus 2wx wy sigma x sigma y sigma xy sigma xy. ఓకే, కోరిలేషన్ కోఎఫిషియంట్. ఫస్ట్ ఆ డినామినేషన్స్ అర్థం అవ్వాలి. ఇదేదో ఫార్ములాలు బై హార్ట్ చేయడం కాదు, లాజిక్ తెలిస్తే ఈజీ అవుతుంది. సో సిగ్మా xy +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు, -1 to 0 అవ్వచ్చు, +1 to 0 అయ్యి ఉండొచ్చు. -1 అంటే అపోజిట్ డైరెక్షన్ సేమ్ ప్రపోర్షన్, +1 అంటే సేమ్ డైరెక్షన్ సేమ్ ప్రపోర్షన్, 0 అంటే నో రిలేషన్. కోవేరియన్స్ ఆఫ్ x, y ranges from -infinity to +infinity. అర్థమైందా? ఫార్ములాస్ అన్ని గుర్తున్నాయా? సిగ్మా xy -1 అయితే sigma p is equal to wx sigma x minus wy sigma y. So when sigma xy is equal to -1, risk can be reduced to 0.
For that, weight of A is equal to sigma B divided by sigma A plus sigma B. Clear? And next, a correlation coefficient other than -1 అయితే risk cannot be reduced to 0, but it can be minimized. For that, weight of A is equal to sigma B square minus covariance of A comma B divided by sigma A square plus sigma B square minus 2 covariance of A comma B. Clear? అదే ఒకవేళ సిగ్మా XY plus 1 అయితే అప్పుడు సిగ్మా P ఈజ్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిస్క్, దట్ ఈస్ WX సిగ్మా X ప్లస్ WY సిగ్మా Y. అదే కోరిలేషన్ కోఎఫిషియంట్ 0 అయితే దెన్ సిగ్మా P ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ WX స్క్వేర్ సిగ్మా X స్క్వేర్ ప్లస్ WY స్క్వేర్ సిగ్మా Y స్క్వేర్. ఇంకంతే, ఎందుకంటే 2AB పార్ట్ 0 అయిపోద్ది. క్లియరా? అర్థమైందా? ఓకే, సో చిన్న బ్రేక్ తీసుకొని టీ తాగేసి మీరు వచ్చేయండి. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను చెప్తాను, అవి ఏం చేస్తారో వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే కాన్సెప్ట్ రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 6, 3, 4, 7, 32, 5 ఇదే ఆర్డర్లో సాల్వ్ చేయాలి మీరు. ఓకే, సో వీడియో పాజ్ చేసి ఇప్పుడు నేనైతే 7 and 32 చెప్తాను, బట్ మీరైతే ఏంటమ్మా 6, 3, 4, 5 హాఫ్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, రూల్ ఆఫ్ అ డామినెన్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 7. అసలు ఎందుకే క్వశ్చన్ నెంబర్ 7 కన్నా ముందు ఏంటమ్మా క్వశ్చన్ నెంబర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 6 కదా. క్వశ్చన్ నెంబర్ 6 ఏం అడిగారు చూడండి, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, calculate the covariance and correlation coefficient. Covariance and correlation coefficient. 2 securities ఇచ్చాడు, సెక్యూరిటీ 1 and 2. ఎన్ని ఇయర్స్ డేటా ఇచ్చాడు? 10 years డేటా. ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేయను, బట్ అడిగిన క్వశ్చన్ ఏంటి? కోవేరియన్స్ అండ్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఓకే, నేను కోరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే నా ఫార్ములా ఏంటో మాకు కోవేరియన్స్ ఆఫ్ x, y డివైడ్ బై సిగ్మా x సిగ్మా y. ఇదే కదా కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా. అంటే నాకు కోవేరియన్స్ ఆఫ్ x, y కావాలి, సిగ్మా x కావాలి, సిగ్మా y కావాలి. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానమ్మా, సిగ్మా x క్యాలిక్యులేట్ చేస్తా. ఓకే, మీరు ప్రాక్టీస్ అంటే ప్రతిసారి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొసీజర్ చూసుకోండి చాలు. ఇప్పుడు సిగ్మా ఎక్స్కి కాలమ్స్ ఏంటమ్మా, ఎక్స్ బార్, పాస్ట్ డేటా ఇచ్చారు, పాస్ట్ 10 years డేటా. సో ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ పేర్ అయిపోయింది సెక్యూరిటీ 1కి. సెక్యూరిటీ 2 సిగ్మా వైకి కాలమ్స్ ఏంటమ్మా, వై బార్, వై మైనస్ వై బార్, వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్. అంతే, సరిపోద్ది. ఇంకా అర్థం అవుతుందా? ప్రతిసారి ఊరికే ప్రాక్టీస్ చేస్తూ కూర్చోకూడదు. నెక్స్ట్ ఏం కావాలి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వైకి కాలమ్స్ ఏంటమ్మా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై మైనస్ వై బార్. ఇది ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, అవి తీసేసుకోండి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై మైనస్ వై బార్, ఇక్కడ డిఎక్స్ ఇంటూ డివై, డిఎక్స్ ఇంటూ ఏంటమ్మా డివై. క్లియరా? ఆల్రెడీ సిఏ ఫైనల్లో పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, ఐ డోంట్ రిమెంబర్ సిఎంఏ ఫైనల్. సిఏ ఫైనల్ అయితే అడిగాడు 8 marksకి, సింపుల్ అంతే. సో కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై వస్తుంది. తర్వాత ఏంటమ్మా, సిగ్మా ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై డివైడ్ బై సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సో సరిపోతుంది కదా ఫ్రెండ్స్. మొత్తం డిస్కస్ చేయాలంటారా సోమా? అవసరం లేదు కదా. ఇంకా క్వశ్చన్ నెంబర్ 3 బేసిక్ అమ్మా, అది నేను అసలు చెప్పను, ఇది చేసుకోండి.
క్వశ్చన్ నెంబర్ 4 కూడా బేసికే, అది కూడా అసలు నేను చెప్పను, మీరు చేయండి ఒకసారి చేసి వదిలేయండి అంతే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7 ఇక్కడ మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రాబబిలిటీ ఉంది. ఏముంది? ప్రాబబిలిటీ. సో మిస్టేక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 7 నేను డిస్కస్ చేస్తా. ఏంటమ్మా 7 ఏంటి? An investor has decided to invest 1 lakh in the shares of 2 companies, namely ABC and XYZ. The projections of returns from the shares of the 2 companies along with their probabilities are as follows. Probability ఇచ్చాడు, ABC XYZ ఇచ్చాడు. You are required to comment on return and risk of investment in individual shares. రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఇండివిజువల్ షేర్స్ పైన కమెంట్ చేయాలి. ముందు కమెంట్ చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? రెండోది, కంపేర్ ద రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ దీస్ 2 షేర్స్ విత్ అ పోర్ట్ఫోలియో ఆఫ్ దీస్ షేర్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. కంపేర్ చేయమన్నాడు. ఏం కంపేర్ చేయాలి? రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ దీస్ 2 షేర్స్. ఈ 2 షేర్స్ యొక్క రిస్క్ రిటర్న్ని కంపేర్ చేయాలి. దేంతో? పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ రిటర్న్తో కంపేర్ చేయాలి. మరి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసావు? ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ చేసావు. ఏబీసీలో XYZలో ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసావు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? ఫైండ్ అవుట్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద అబౌవ్ షేర్స్ టు ఫార్ములేట్ ఏంటి? మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో. Find out the proportion of each of the above shares to formulate minimum risk portfolio. ఇక్కడ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఏంటమ్మా, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, బెటర్. అదో అవుతుందా? ప్రాక్టీస్ అంటే ఎగ్జామినేషన్ ముందు రోజు ప్రాక్టీస్ చేయమని నేను చెప్పాను, కానీ సో అట్లీస్ట్ ఏంటమ్మా, ఎగ్జామినేషన్కి ఒక 1 month ముందు గ్రాండ్ టెస్ట్లు అవి రాస్తారు కదా మీరు. ఓకే, అట్లాంటి టైంలో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. సరే చేద్దామా మనం. ఫస్ట్ ఏంటి? రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు వీడియో పాజ్ చేసి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, క్లియర్? సో 8 marks క్వశ్చన్ కదా కాబట్టి టైం అలౌడ్ ఎంత? 15 minutes. 15 minutesలో చేయగలమా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మీరు చేయండి, నేను చేస్తాను. మీరేంటి ఫ్రెండ్, దేవుళ్ళే ఏంటి, చేయాలి మీరు కూడా చేయండి. ఫస్ట్ ఏంటి? Calculation of return and risk. Okay, calculation of return and risk of each share. ఓకే, కాలమ్స్. రిటర్న్స్ ఇచ్చేసాడు కదా, అంటే ఇచ్చాడు, అది పాస్ట్, ప్రాబబుల్ రిటర్న్స్ ఇచ్చాడు. ఇక్కడ రిటర్న్ అంటే ఎక్స్పెక్టెడ్ యావరేజ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. సో కాలమ్స్ ఏంటి? ప్రాబబిలిటీ పి, తర్వాత ఎక్స్, తర్వాత ఏం చేద్దాం? పి ఇంటూ ఎక్స్, ఎక్స్ బార్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. ప్రాబబిలిటీ ఎంత? 0.2, 0.25, 0.25, 0.3. X 12, 14, minus 7, 28. P into X 2.4, 3.5, minus 1.75, 8.4. X bar total. ఈ టోటల్ ఎక్స్ బార్ ఎంత? 12.55. ఇది ఒక ఆన్సర్. ఏంటమ్మా? రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్ బార్ ఎంతమ్మా? 12.55. నేను త్వరగానే చేస్తాను, ఎందుకు? నాకు హెల్ప్ చేయడం మీరు ఉన్నారు కాబట్టి. మీరు చేయడమే లేట్ అవుతుంది. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ 0.55 నెగిటివ్, 1.45, minus 19.55, 15.45. So P into x minus x bar whole square.
టోటల్ చెప్పండి. p ఇంటూ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ టోటల్ 167. ఇదేంటి ఫ్రెండ్స్ వేరియన్స్, కానీ మనకు కావాల్సిన ఏంటి స్టాండర్డ్ డీవియేషన్. డివైడ్ బై n చేస్తామా, ఫ్లోలో డివైడ్ బై 4 చేసే ఛాన్స్ ఉంది, చూసుకోవాలి జాగ్రత్తగా. డివైడ్ బై 4 చేయకూడదు. ఓకే, వెయిటెడ్ యావరేజ్ చేసేస్తాం. డీవియేషన్ని మనం వెయిటెడ్ యావరేజ్ చేస్తాం. సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ శివ ఎంత, అదే ఎంత వచ్చింది ఆన్సర్? 12.95%. ఇలాగే మనం ఏం చేయాలి, వైకి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. వీడియో పాజ్ చేసి వైకి క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఓకే, చేశారు కదా, చెప్పండి ఒకసారి. వై బార్ ఈజ్ ఈక్వల్ టు 11. ఫస్ట్ వై బార్ 12.1, y bar 12.11 and sigma y is equal to 11.27. ఓకే, ఇవన్నీ మనం ఆర్గనైజ్డ్గా రాస్తే ఏబిసి XYZ. ఓకే, సో రిటర్న్ రిస్క్ ఎక్సలెంట్, రిటర్న్ 12.55, 12.11. నెక్స్ట్ రిస్క్ 12.95, 11.27. కమెంట్ చేయాలి. కమెంట్ అంటే పెద్ద కమెంట్ అవసరం లేదు, చిన్న కమెంట్ చాలు. ఏం చిన్న కమెంట్ చెప్పండి? ABC ఈజ్ గివింగ్ అ హై రిటర్న్ ఫర్ హైయర్ రిస్క్. చాలిక ఇది కమెంట్ ఫస్ట్ పార్ట్కి. రెండో పార్ట్ ఏం అడిగాడు మాస్టర్, మీరు రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కూడా క్యాలిక్యులేట్ చేసి కంపేర్ చేయమన్నాడు. కంపేర్ చేద్దాం అంటే అప్పుడు కూడా ఇలాగే ఒక బాక్స్ లాగా రాసుకోవాలి. దానికి ముందు ఏం చేద్దాం, రిటర్న్ అండ్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. సార్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే పెద్ద విషయం కాదు, మనకి ఈజీ చేసేయచ్చు. ఓకే, నేను ప్రజెంటేషన్ పట్టించుకోవట్లేదు, మీరు చేయాలి. కానీ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో హెడ్డింగ్స్ అవి తీసుకోవడం, జాగ్రత్త రాయడం చూసుకోవాలి, పర్సంటేజ్లు అవి మెన్షన్ చేయడం. రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఏమవుతుంది? రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈక్వల్ ప్రపోర్షన్ కదా, 0.5 ఇంటూ 12.55 ప్లస్ 0.5 ఇంటూ 12.11 ఎంత? 12.325. 12.325%. క్లియర్? తెలుసు కదా మీకు, పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్. అదే చేసాం. క్లియరా? మరి రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. పోర్ట్ఫోలియో రిస్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకేం కావాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆ ఫార్ములా యూజ్ చేయాలి. సిగ్మా XY కావాలి. సిగ్మా XY కావాలంటే కోవేరియన్స్ ఆఫ్ XY. సిగ్మా X సిగ్మా Y ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం? కోవేరియన్స్ ఆఫ్ X, Y. ఇప్పుడు నేను చేసినట్టు మీరు చేశారంటే ఎగ్జామ్లో మార్కులు రావు. ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ కోవేరియన్స్ ఆఫ్ X, Y. హెడ్డింగ్ తీసుకొని చేయాలి. ఏం చేద్దాం? కాలమ్స్ ఏంటమ్మా? X మైనస్ X బార్, Y మైనస్ Y బార్. అయిపోయింది. ప్రాబబిలిటీ వదిలేశారు. dx ఇంటూ dy అంట. మిస్టేక్ ఇదే చేస్తారని చెప్తున్నా. ఏంటమ్మా ప్రాబబిలిటీ వదిలేస్తారు? ప్రాబబిలిటీ x మైనస్ x బార్, y మైనస్ y బార్, p ఇంటూ dx ఇంటూ dy తెలిసే వదిలేస్తాం మనం ఫ్లోలో. సో ప్రాబబిలిటీ ఎంత? 0.2, తర్వాత 0.25, 0.25, 0.30. x మైనస్ x బార్ 0.55 నెగిటివ్, 1.45, 19.55, 15.45. y మైనస్ y బార్ కూడా తీసుకొని దాన్ని ఏం చేద్దాం? p ఇంటూ dx ఇంటూ dy టోటల్ చేస్తే కోవేరియన్స్ ఆఫ్ x, y.
అర్థమవుతుంది. ఇలా నేను డైరెక్ట్గా ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలి, వీడియో పాజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం రాసి ఇక్కడ నేను రాసింది కరెక్టా కాదా, ఇక్కడ క్లాస్లో కూర్చున్న వాళ్ళు కరెక్టే చెప్పారా లేదా అని చెప్పి చూసుకోవాలి. ఒకవేళ రాంగ్ చెప్తే అక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? ఎంతమ్మా? -144.25. ఇంక ఇది కోవేరియన్సే, డివైడ్ బై అని చేయక్కర్లా, ఆల్రెడీ వెయిటెడ్ యావరేజ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం, సిగ్మా పీ చేసేయచ్చు కదా మనం. కోవేరియన్స్, కోరిలేషన్ కోఎఫిషియంట్ అవసరంలా, డైరెక్ట్ ఏం చేయొచ్చు, సిగ్మా పీ చేసేయచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్, ఓకే, సిగ్మా, లేదా మీరు ఏం చేస్తారమ్మా, కోరిలేషన్ కోఎఫిషియంట్ క్యాలిక్యులేట్ చేయండి, పడి ఉంటుంది ఒకటి. ఎంత, సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు, అంటే లాస్ట్ పార్ట్ ప్రపోర్షన్ అడిగాడు కదా, అందుకోసం సిగ్మా XY చేయండి. సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు -144.25 డివైడెడ్ బై 12.95 ఇంటూ 7.27 ఎంత, -0.98. ఎక్సలెంట్ అమ్మా. అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు -1, దగ్గర దగ్గర -1 వరకు వచ్చింది, కానీ -1 కాదు కదా. అర్థమైందా? ఇప్పుడు ఫార్ములా అప్లై చేద్దాం. ఏంటో ఫార్ములా, సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ WX స్క్వేర్ సిగ్మా X స్క్వేర్ ప్లస్ WY స్క్వేర్ సిగ్మా Y స్క్వేర్ ప్లస్ WX WY, సోమా సిగ్మా X సిగ్మా Y సిగ్మా XY. వాల్యూస్ అవి సబ్స్టిట్యూట్ చేయండి ఓపిక. WX ఎంత, 0.5. సిగ్మా X తెలుసు కదా మీకు, 12.95. WY కూడా తెలుసు కదా. నేను డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా, కానీ మీరు సాల్వ్ చేయండి, క్లరికల్ మిస్టేక్స్ అవుతాయి. ఎంత, 1.25%. సిగ్మా పీ ఈజ్ ఈక్వల్ 1.25%. కానీ థర్డ్ పార్ట్ ఒకటి అడిగాడు, మీకు తెలుసుగా ఫ్రెండ్స్. ఇంకా రిస్క్ని ఏం చేయొచ్చు మనం, రిస్క్ని జీరోగా అయితే రెడ్యూస్ చేయలేం, ఎందుకంటే సిగ్మా XY -1 కాదు. కానీ రిస్క్ ఇంకా మినిమైజ్ చేయొచ్చు, ప్రొవైడ్ ఏంటి, మనం ప్రపోర్షన్ చేంజ్ చేసుకోవాలి. 0.5 కాకుండా ఇంకేదైనా ప్రపోర్షన్ యూజ్ చేస్తే, ఏదైనా ప్రపోర్షన్ ఏది పడితే అది కాదు, ఫార్ములా అప్లై చేసుకోవాలి. థర్డ్ పార్ట్ వెయిట్ ఆఫ్ ఏ, ఇట్లా డైరెక్ట్ రాయకూడదు WA ఈజ్ ఈక్వల్ అని చెప్పి, సెంటెన్స్ రాయాలి. ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అ మినిమం రిస్క్ పోర్ట్ఫోలియో వెయిట్ ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు అని చెప్పి ఫార్ములా రాసుకోవాలి. ఏంటది, సిగ్మా బి స్క్వేర్ మైనస్ కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి డివైడ్ బై సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్. ఈ ఫార్ములా మర్చిపోయే ఛాన్స్ ఉంది, కింద టైమింగ్ మెన్షన్ చేసుకుంటే కమెంట్స్లో డైరెక్ట్ చూసుకోవచ్చు. ఓకే, సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ సిగ్మా బి స్క్వేర్ మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఏబి. వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, వీడియో ప్రాసెస్ సబ్స్టిట్యూట్ చేయండి. చేశారు కదా, ఎంత వచ్చింది, 46. అంటే 0.5 కాకుండా వెయిట్స్ ఎలా మెయింటైన్ చేద్దాం, 46 54 మెయింటైన్ చేస్తే రిస్క్ ఇంకా తగ్గిద్ది. 1.25% కాదు, ఇంకా ఏం చేయొచ్చు, తగ్గించవచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాం ఫ్రెండ్స్, ఏంటంటే కంపేర్ చేయమన్నాడు కదా, కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం మనం, స్టేట్మెంట్ అని కాదు, జస్ట్ ఒక బాక్స్ లాగా. ఓకే, ABC XYZ పోర్ట్ఫోలియో, పిఎన్ రాయకుండా పోర్ట్ఫోలియో అని రాసి మీరు మంచిగా ఇక్కడ ఏం రాస్తారు, రిటర్న్ రిస్క్, చాలు. సో ఏమవుతుంది, పోర్ట్ఫోలియో రిటర్న్ రిస్క్ ఏమవుతుంది, డైవర్సిఫై అవుతుందని చెప్పి చిన్న కమెంట్ ఒకటి రాస్తే చాలు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఏంటమ్మా గణేష్, అంతేనా, క్లియరా? ప్రాబ్లం ఏంటి, ఓకే కదా, నో ఇష్యూ కదా, బాగానే ఉందా ప్రాబ్లం? నెక్స్ట్ చూడండి, క్లియరా? అంతా చేస్తామా, ఇంకేమైనా ఉందా? క్వశ్చన్ నెంబర్ 32 నాన్న, ఇది ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 32 ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఎక్స్ కంపెనీ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ on 1/4/2009 in certain equity shares as below.
as below. Name of a company M Limited, L Limited, number of a shares 1500, cost and the 2 lakhs 1 lakh 50. In September 2009, 10% dividend was paid out by M Limited, and in October 2009, 30% dividend paid out by N Limited. On 31st March 2010, market quotations showed a value of rupees 220 and 290 per share for M Limited and N Limited respectively. On 1/4/2010, investment advisors indicate that the dividends from M Limited and N Limited for the year ending 31st March 2011 are likely to be 20% and 35% respectively, and that the probabilities of market quotations on 31st March 2011 are as below. Probability factor 0.2, 0.5, 0.3, price or price per share of M Limited, price per share of N Limited. You are required to calculate the average return from the portfolio for the year ended 31st March 2010. For the year ended 31st March 2010 కి average return from the portfolio calculate చేయాలి. అలాగే calculate the expected average return from the portfolio for the year 2010-11. And అక్కడ తాగల. Advise X company limited of the comparative risk in the two investment by calculating the standard deviation in each case. అడ్వైస్ ఎక్స్ కంపెనీ లిమిటెడ్కి అడ్వైస్ ఇవ్వాలి దేని గురించి, రిస్క్. 2 ఇన్వెస్ట్మెంట్స్లో కూడా రిస్క్ ఏంటి పరిస్థితి అని చెప్పి. అర్థమైందా? ఓకే. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే యావరేజ్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి 31st March 2010కి, ఇంకోటి ఏంటమ్మా 2010-11కి. మూడోది వచ్చేసరికి కంపారిటివ్ రిస్క్ ఇన్ ద 2 ఇన్వెస్ట్మెంట్స్ బై క్యాలిక్యులేటింగ్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ ఈచ్ కేస్. అంటే 2 ఇన్వెస్ట్మెంట్స్కి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేసి రిస్క్ కంపేర్ చేయాలి. కంపేర్ చేసి అడ్వైస్ ఇవ్వాలి. ఇది క్వశ్చన్. వీడియో పాజ్ చేసి క్వశ్చన్ చదవండి. చదివారు కదా? ఓకే. ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, చెప్పాను కదా క్వశ్చన్ నెంబర్ 32. ఇప్పుడు సడన్గా చేయమని చేయలేకపోవచ్చు మీరు. క్వశ్చన్ నెంబర్ 32 నాకు తెలిసినంత వరకు అది కూడా ఎన్ని మినిట్స్లో చేయాలి? 15 minutesలో. యాజ్ ఆన్ 31st March 2010కి ఎంత రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఈ డేటా వరకు చాలు. ఎక్కడ? ఇక్కడ. ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేద్దాం. పార్ట్లకు వెళ్దాం. ఇక్కడ ఎం లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2 lakhs. ఎన్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,50,000. అంతేనా కదా? ఇప్పుడు నాకు పోర్ట్ఫోలియో రిటర్న్ కావాలి. పోర్ట్ఫోలియో రిటర్న్ కావాలంటే వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఏ రిటర్న్స్? సెక్యూరిటీ రిటర్న్స్ వెయిటెడ్ యావరేజ్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్స్. మరి నేనేం చేయాలి ఇక్కడ? ఫస్ట్ సెక్యూరిటీ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. సెక్యూరిటీ రిటర్న్ ఇచ్చాడా? ఇవ్వలా. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేయాలమ్మా? క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా 4 ప్రాబబిలిటీస్ ఇచ్చేసాడు. ఏబీసీకి XYZకి రిటర్న్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏంటి? ఇవ్వలా. మనం ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దాం? ఎన్ని షేర్స్ అంట మనడి? 1000. ఎం లిమిటెడ్, ఫస్ట్ ఎం లిమిటెడ్ చూడండి, 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, 2 lakhs ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక షేర్ ఎంత కొన్నాం? 200కి. అంటే P0 వచ్చేసరికి సింపుల్. అది P0 ఎంత? 200. P1 ఎంత అవుతుంది చెప్పాడు ఇక్కడ, ప్రో చెప్పేశాడు. P0 ఎంత అవుతుంది? P1 ఎంత అవుతుంది? 220. మరి ఈ మధ్యలో ఏమన్నా జరిగిందా అంటే జరిగింది. ఇన్ సెప్టెంబర్ 2009 వినోద్ అలా ఆవలేచ్చొచ్చా? ఈ క్లాస్లో స్టూడెంట్స్ అలాగే చేస్తున్నారా? నువ్వు ఒప్పుకుంటావా? నేను ఎందుకు ఒప్పుకోవాలి? సర్లే, ఊరికి సరదాగా. ఇన్ సెప్టెంబర్ 2009, 10% డివిడెండ్ వాజ్ పెయిడ్ అవుట్ బై ఎం లిమిటెడ్. 10% డివిడెండ్ వాజ్ పెయిడ్ అవుట్ బై. ఇక్కడ ఏంటంటే మనకి సినిమా చూస్తే అంతా బాగానే ఉంటుంది, కానీ క్లరికల్ మిస్టేక్లు అవుతాయి. ఎట్లాగా? 10% డివిడెండ్ అనేది ఫేస్ వాల్యూ పైన అప్లై చేయాలి. అంటే ఎంతమ్మా? 100 into 10%. 10 అర్థమవుతుందా? ఇప్పుడు ప్రశాంతంగా 220 -
220 minus 200 plus 10 divided by 200. ఇది ఎం లిమిటెడ్ రిటర్న్ అవుతుంది. ఇది ఏమవుతుందమ్మా? సూపర్ అమ్మా. ఎంత? 15% అయిపోయింది కదా. రెండోది ఏంటి? అక్కడ ఏంటి మరి? అక్కడ పీ నాట్ ఎంత? 1,50,000 డివైడెడ్ బై 500 అంటే ఎంత? 300. 300 ఉండేది ఎంత అయింది? 290 అయిందమ్మా. ఎంత అయింది? 290. అంటే P1 290 అమ్మా. 290 మైనస్ 300 ప్లస్ డివిడెండ్ ఎంత అంటే 30% దేనిపైన అప్లై చేయాలి? 10 రూపీస్ పైన, అంటే 3 రూపీస్ డివైడెడ్ బై ఎంత ఇన్వెస్ట్మెంట్? 300 బిగినింగ్లో. అయితే ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే ప్రజెంటేషన్ ఎలా చేస్తాం అనేది ఇంపార్టెంట్. చక్కగా డీటెయిల్గా రాసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిటర్న్ ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ఎం లిమిటెడ్ అని రాసి ప్రైస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2 lakhs డివైడెడ్ బై 1,200 అది డీటెయిల్గా చేసుకో. ఎంత వచ్చింది? -2.33 నెగిటివ్. ఇంతకుముందు క్వశ్చన్లో వెయిట్స్ ఇచ్చేసాడు 0.5 అని చెప్పి, కానీ ఇక్కడ ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇచ్చాడు. వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. వెయిట్ ఏంటి? మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్స్ వై ఏం చేసాం, 2 lakhs డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 3,50,000 ఇంటూ 15 ప్లస్ 1,50,000 డివైడెడ్ బై 3,50,000 ఇంటూ -2.33. సో ఎంత వచ్చింది ఆన్సర్? 7.57%. క్లియరా? కాంప్లికేషన్ ఏమైనా ఉందా దీనిలో? లేదు కదా. ఫస్ట్ పార్ట్ సింపుల్గానే అయిపోద్ది, కానీ చెప్పానుగా క్లరికల్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోవాలి. ఓకే సరే, ఫస్ట్ పార్ట్ ఏదో రకంగా దాటేసిన సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా క్లరికల్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఒకసారి చూద్దాం. ప్రాబబిలిటీస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ప్రాబబిలిటీస్? 0.2, 0.5, 0.3. ఇక్కడ నుంచి మనకి రెలవెంట్ దేనికి? సెకండ్ పార్ట్కి. ఆన్ 1/4/2010 ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఏమంటున్నారు? డివిడెండ్ రావచ్చు అంట. ఎం లిమిటెడ్ వాళ్ళు ఎంత ఇవ్వచ్చు అంట డివిడెండ్? 20%. ఎన్ లిమిటెడ్ వాళ్ళు ఎంత ఇవ్వచ్చు అంట? 35% ఇవ్వచ్చు అంట. అలాగే ప్రాబబిలిటీస్ ఆఫ్ మార్కెట్ కొటేషన్స్ ఆన్ 31st March 2011. 31st March 2011కి ప్రాబబిలిటీస్ ఇచ్చారు, పాసిబుల్ ప్రైసెస్ ఇచ్చారు. అర్థమవుతుందా? అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ప్రైస్ ఎంత అవ్వచ్చు? 220 అవ్వచ్చు, 250 అవ్వచ్చు, 280 అవ్వచ్చు, 290 అవ్వచ్చు, 310 అవ్వచ్చు, 330 అవ్వచ్చు. ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్పానంటే స్పెషల్ అని. ఒకే క్వశ్చన్లో పాస్ట్ డేటా ఇచ్చాడు, మళ్ళీ ఫ్యూచర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ? ఓకే, ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అమ్మా. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత వస్తుంది? 220 ఇంటూ 0.2 వెయిటెడ్ యావరేజ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ వస్తుంది. ఎంత? 220 ఇంటూ 0.2 ప్లస్ 250 ఇంటూ 0.5 ప్లస్ 280 ఇంటూ 0.3. ఇది ఒక పద్ధతి. ఎంత వచ్చింది చూడండి, 253. అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో ఎంత ఉంది? 220 ఉంది. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో ఎంత ఉంది? 220. డివిడెండ్ ఎంత? 20%. దేనిపైన అప్లై చేయాలి? ఫేస్ వాల్యూ పైన. అంటే నువ్వేం చేయాలి? 253 మైనస్ 220 ప్లస్ 20 డివైడెడ్ బై 220, 24.09%. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి కూడా ఉందమ్మా. ఇంకో పద్ధతి ఏంటంటే 220 మైనస్ 220 ప్లస్ 20 డివైడెడ్ బై 220 అలా చేస్తాం. అలాగే 3 కేసెస్లో చేస్తాం. 250 దగ్గర 280 దగ్గర చేసి వెయిటెడ్ యావరేజ్ చేస్తే అప్పుడు కూడా నీకు అదే ఆన్సర్ వస్తుంది. ఏ ఆన్సర్? 24.09%. అర్థమవుతుందా? ఓకే, సో రెండోది కూడా ఇంకా అలాగే చేస్తాం. రెండోది కూడా అంటే అలా 290 ఇంటూ అదే 312 వచ్చింది కదమ్మా. 312 మైనస్ 290 ప్లస్ 3.5 డివైడ్ బై 290. ఇక్కడ వరకు బాగానే ఉంటుందమ్మా. వెయిట్స్ మారిపోతాయి సెకండ్ ఇయర్లో.
మనం అది గ్రహించకుండా ఏం చేస్తాం, నార్మల్గా వెళ్ళిపోతాం. నార్మల్గా వెళ్ళిపోవడం అంటే ఆ 2 lakhs డివైడ్ బై 3,50,000 ఇంటూ అని చెప్పి చేసేసి ఇంకా తొడలో కొడతాం బయటకు వచ్చి. అవ్వదు కదా అలాగా. ఎందుకని? వెయిట్స్ ఏమవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మారిపోతుంది. ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ? 1000 ఇంటూ 220 అన్లిమిటెడ్, 500 ఇంటూ 290, టోటల్ ఎంత? 3,65,000. ఆ 3,65,000లో అన్లిమిటెడ్ 2,20,000, అన్లిమిటెడ్ ఎంత? 1,45,000. ఎంత అవుతుంది ఆన్సర్? 18.02%. అలా వెనక్కి అనుకుంటూ సినిమా చూసినట్టు చూస్తే కనుక చేయలేరు ఇది ఎగ్జామ్లో. ఓకే, కొంచెం ముందుకు వచ్చి పెన్ను పేపర్ పెట్టి చేయాలి. అర్థం అవుతుందా? సరే, ఎంతమ్మా? 18.02%. సరే, ఈ సెకండ్ దానిలో కూడా సార్ మేము మిస్టేక్ చేయం అన్న కాన్ఫిడెన్స్ మీకు వస్తే చేయలే చేసి ఉండొచ్చు మేబీ. కానీ ఎక్కడ మిస్టేక్ అవుద్ది మళ్ళీ? థర్డ్ పార్ట్లో. ఏంటమ్మా? థర్డ్ పార్ట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియకపోవచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు ఈచ్ కేసులో. స్టాండర్డ్ డీవియేషన్ అయితే ఈ స్టాండర్డ్ డీవియేషన్ మనం కన్సిడర్ చేయాల్సిన ఓన్లీ ప్రాబబిలిటీ, ఫ్యూచర్ డేటా మాత్రమే. ముందు వదిలేసేయండి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, ప్రాబబిలిటీ తీసుకుందాం, ఎక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎక్స్ ఏది? ముందులానే చెప్పాను కదా, 220 - 220 + 20 డివైడ్ బై 220 ఎక్స్. ఈ మూడింటిని వెయిటెడ్ యావరేజ్ చేసినాక నీకు ఎంత వస్తుందని చెప్పా? 24.1 వస్తుందని చెప్పాను కదా. అర్థమవుతుందా? ఇదేంటమ్మా? ఎక్స్. ఇదేంటి? ఎక్స్ బార్. ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఇది పి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. అర్థమవుతుందా? చేస్తే 91.09, దాన్ని రూట్ చేయాలి కదా, 9.54. ఇలాగే ఏం చేయాలి నువ్వు? అన్లిమిటెడ్కి కూడా చేయాలి. ఇది స్ట్రైక్ అవ్వకపోవచ్చు. వీడియో పాజ్ చేసి రిస్క్ ఇన్ ఈచ్ కేస్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అన్లిమిటెడ్ బ్రాకెట్లో సిగ్మా ఏ అని చెప్పి కాలమ్స్ చేస్తే బాగుంటుంది. క్వశ్చన్ నెంబర్ 30. నీ దగ్గర అస్సలు టైం లేకపోతే ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్లో కూడా నువ్వు ఒకటే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయి. ఏంటా క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 32. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయి చాలు. ఓకే, క్లియరా? క్వశ్చన్ నెంబర్ 32. ఇంకా క్వశ్చన్ నెంబర్ 5 బచ్చా క్వశ్చన్, అది నేను చెప్పను ఇంకా. ఓకే, ఆల్రెడీ సగం చెప్పేసాను, ఇంకో సగం నేను చెప్పను. ఓకే, అది మీకు తెలుసు కదా. ఏంటమ్మా నెక్స్ట్? క్వశ్చన్ నెంబర్ 10. అది ఈ కాన్సెప్ట్ కాదు కదా, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటది? బీటా. ఓకే, వీడియో పాజ్ చేసి మంచిని లాగండి, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడనా, సెక్యూరిటీ బీటా అలాగే పోర్ట్ఫోలియో బీటా. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే సెక్యూరిటీకి రిటర్న్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే పోర్ట్ఫోలియో రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బీటా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? బీటా. బీటా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే టోటల్ రిస్క్ ఇస్ ఈక్వల్ టు సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అంటే కెనాట్ బి డైవర్సిఫైడ్. అన్సిస్టమాటిక్ రిస్క్ కెన్ బి డైవర్సిఫైడ్. నువ్వు అన్సిస్టమాటిక్ రిస్క్ అయితే డైవర్సిఫై చేయొచ్చు, కానీ సిస్టమాటిక్ రిస్క్ డైవర్సిఫై చేయలేవు. టోటల్ రిస్క్ అంటే సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అనేది కంట్రీ స్పెసిఫిక్. జనరల్ సిస్టమాటిక్ రిస్క్ ఏంటమ్మా? కంట్రీ స్పెసిఫిక్. అంటే అది అందరికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉందనుకోండి, అది అన్ని కంపెనీస్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే రిస్క్ సిస్టమాటిక్ రిస్క్, దాన్ని డైవర్సిఫై చేయలేవు. అన్సిస్టమాటిక్ రిస్క్ డైవర్సిఫై చేయొచ్చు. అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో లేబర్ స్ట్రైక్ చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక కంపెనీలో లేబర్ స్ట్రైక్ చేస్తే ఓన్లీ ఆ కంపెనీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది, వేరే కంపెనీస్ ఎఫెక్ట్ అవ్వవు కదా. సో బై మేకింగ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఏం చేయొచ్చు? రిస్క్ని డైవర్సిఫై చేయొచ్చు. ఎందుకని? ఒక కంపెనీలో లేబర్ స్ట్రైక్ అయినా మిగిలిన కంపెనీస్ బాగానే ఉన్నాయి కదా, వాటితో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అర్థమైందా? సో సిస్టమాటిక్ రిస్క్కి ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్, జీడిపి, ఇంట్రెస్ట్ రేట్స్, ఎర్త్క్వేక్స్, ఇవన్నీ ఏంటమ్మా? సిస్టమాటిక్ రిస్క్. అర్థమవుతుందా? టెంపర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, సునామీ వస్తే అందరు వెళ్ళిపోతారు, ఆ టైప్ అనమాట. ఏది? సిస్టమాటిక్ రిస్క్. కాబట్టి డైవర్సిఫై చేయలేము. ఓకే,
అన్సిస్టమాటిక్ రిస్క్ని మనం రెసిడ్యువల్ వేరియన్స్ అని కూడా అంటాం. రెసిడ్యువల్ వేరియన్స్ అంటే రెసిడ్యువల్ వాల్యూ అంటాం కదా, మిగిలి. ఓకే, సో టోటల్ రిస్క్లోంచి మన సిస్టమాటిక్ రిస్క్ని మైనస్ చేస్తే అన్సిస్టమాటిక్ రిస్క్ వస్తుంది. టోటల్ రిస్క్లోంచి సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే మిగిలిపోయిన దాన్ని ఏమంటాం? అన్సిస్టమాటిక్ రిస్క్. దాన్నే మనం రెసిడ్యువల్ వేరియన్స్ అని కూడా అంటాం. ది కంపెనీ స్పెసిఫిక్, ఇట్ కెన్ బి డైవర్సిఫైడ్. ఎగ్జాంపుల్ లేబర్ స్ట్రైక్. అయితే బీటా డినోట్ సిస్టమాటిక్ రిస్క్. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ప్రస్తుతానికి అయితే మీరు ఏమనుకుంటారు? బీటా డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్. ఇట్ డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. మీకు ఎక్కడో మెర్జెస్ అండ్ ఎక్విజిషన్లోనూ, లేదా కార్పొరేట్ వాల్యుయేషన్లోనూ, లేదా ఎస్పీఎం అండ్ బీవీ సిఎంఏ వాళ్ళకైతే చాప్టర్లో వచ్చి ఉండదు బీటా. ఓకే, లేదా సిఏ ఇంటర్లో వచ్చి ఉండదు బీటా. బీటా ఏంటి అసలు? బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. ఇంతకీ మార్కెట్ అంటే ఏంటి? ఇక్కడ మనం మార్కెట్ అన్న ప్రతిసారి మార్కెట్ అంటే ఇండెక్స్. మార్కెట్ అంటే ఏంటమ్మా? ఇండెక్స్. అది సెన్సెక్స్ అయి ఉండొచ్చు, లేదా నిఫ్టీ. క్వశ్చన్లో నిఫ్టీ అని ఇచ్చినా, లేదా ఇండెక్స్ అని ఇచ్చినా, సెన్సెక్స్ అని ఇచ్చినా, ఇంకా అదే మార్కెట్. అర్థమవుతుందా? మనం ఇండియాలో మార్కెట్స్ బాగున్నాయి, భూమిలో ఉన్నాయి అంటాం. ఇండియాలో మార్కెట్ బాగుందంటే దాని అర్థం ఏంటి? మొత్తం ఉన్న 15 lakh కంపెనీస్ పర్ఫార్మెన్స్ అసెస్ చేయరు అక్కడ. నిఫ్టీ ఇంక్రీజ్ అయిందంటే ఇండియాలో మార్కెట్ బాగున్నట్టే, లేదా సెన్సెక్స్ బాగుందంటే ఇండియాలో మార్కెట్ బాగున్నట్టే. ఎందుకంటే సెన్సెక్స్ ఈజ్ అ కంపోజిషన్ ఆఫ్ 30 కంపెనీస్ ఫ్రమ్ వేరియస్ industries. Okay, and those companies are selected on the basis of market capitalization. Market capitalization and a number of shares into market price per share, one of the main criteria. There are several other criteria. Main criteria market capitalization. Market capitalization and number of shares into market price per share. ఒకవేళ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సెన్సెక్స్లో ఉంటుంది. ఓకే, ఇది సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ అనగానే ఏదో పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. మనం ఉడికిందా లేదా అని చెప్పి అన్నం ఏంటమ్మా, మొత్తం తిన్నాం కదా, మెతుకు తింటూ ఉంటారు కదా, అదే టైప్. అంటే కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి అన్ని కంపెనీస్ పర్ఫార్మెన్స్ చూడక్కర్లా. 30, నిఫ్టీ అయితే ఏంటమ్మా 50 చాలు. ఇక్కడ మన మార్కెట్ అన్న ప్రతిసారి ఏంటి? ఇండెక్స్. మరి ఇండెక్స్ ఓకే చేంజ్ అయితే మన సెక్యూరిటీ ఎలా చేంజ్ అవుతుంది? బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్. అర్థమవుతుందా? సో బీటా ఆఫ్ హెరిటేజ్ 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బీటా ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే హెరిటేజ్ ఫుడ్స్ ఎంత చేంజ్ అవుతుంది? 2%. బీటా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. బీటా ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, హెరిటేజ్ ఫుడ్స్ అండ్ మార్కెట్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఒకవేళ బీటా నెగిటివ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అండ్ హెరిటేజ్ ఫుడ్స్ అండ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అర్థమవుతుంది మీకు చెప్పింది? ఓకే, ఇప్పుడు టీసీఎస్ బీటా 3 ఉందనుకోండి. టీసీఎస్ బీటా 3 ఉంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే చాలు, టీసీఎస్ రిటర్న్ 3% చేంజ్ అవుతుంది. టీసీఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఏంటమ్మా 3% చేంజ్ అవుతుంది. అదే ఒకవేళ అర్థమవుతుందా? ఇప్పుడు మరి బీటా 2 బీటా 3 ఏది ఎక్కువ రిస్క్? బీటా 3 ఉంటే ఎక్కువ రిస్క్ ఉన్నట్టు, బీటా 5 ఉంటే ఇంకా ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. బీటా 5 అంటే దాని అర్థం ఏంటి? మార్కెట్ 1% చేంజ్ అయితే చాలు, మన సెక్యూరిటీ రిటర్న్ ఎంత చేంజ్ అవుద్ది? 5%. ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం కదా ఏదో ఒక సెక్యూరిటీలో, దాని రిటర్న్ 5% చేంజ్ అవుద్ది. అంటే మార్కెట్ ఒక 20% డౌన్ అయింది అనుకోండి, మన రిటర్న్ 0 అయిపోద్ది. ఎందుకు? మార్కెట్ 20% డౌన్ అయితే మనది 20 × 5, మనది 5 టైమ్స్ డౌన్ అవుద్ది కదా, 100%. కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ లాస్ ఏంటమ్మా? ఎక్కువ. బీటా ఎక్కువ ఉన్నాయి. బీటా కూడా రిస్క్ ఫ్యాక్టరే, బీటా కూడా రిస్కే, బట్ బీటా డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్. ఇట్ డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎప్పుడు కూడా 0 అవుద్ది. ఎందుకు? మార్కెట్ ఎంత చేంజ్ అయినా రిస్క్ ఫ్రీ రిటర్న్ అయితే చేంజ్ కాదు. కాబట్టి బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ 0. సో అవుతుందా? బీటా ఆఫ్ మార్కెట్ ఎంత అవుద్ది? 1. బీటా ఆఫ్ మార్కెట్ 1 ఎందుకు అంటే మార్కెట్ 1% చేంజ్ అయితే మార్కెట్ 1 చేంజ్ అవుద్ది. కాబట్టి బీటా ఆఫ్ మార్కెట్ ఎంత? 1. బీటా ఆఫ్ క్యాష్ ఎంత? 0. ఎందుకంటే మార్కెట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా నీ జేబులో ఉన్న క్యాష్ అయితే చేంజ్ కాదు కదా.
100 ఉంటే 100 ఉంటుంది. మీ జేబులో 100 ఉంటే ఏమవుద్దమ్మా, నిఫ్టీ పెరిగిందా మీ జేబులో డబ్బులు పెరుగుతున్నాయి ఏంటి? పెరగవు కదా. నిఫ్టీ తగ్గితే మీ జేబులో డబ్బులు తగ్గిపోతున్నాయి, తగ్గవు కదా. అంటే బీటా ఆఫ్ క్యాష్ ఏంటమ్మా, 0. అసలు మార్కెట్కి క్యాష్ పొజిషన్కి సంబంధం లేదు. సో కాబట్టి బీటా ఆఫ్ క్యాష్ ఏంటి, 0. బీటా కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. బీటా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు. బీటా 0 అంటే దాని అర్థం ఏంటి, మార్కెట్కి కానీ సెక్యూరిటీకి కానీ సంబంధం లేదు అని అర్థం. అర్థం. సో ఇక్కడ బీటా ఓన్లీ 2 పీరియడ్స్ డేటా ఇచ్చినప్పుడు బీటా సింపుల్గానే చేసేయచ్చు. ఇప్పుడు 2 పీరియడ్స్ డేటా ఇచ్చినప్పుడు 2 పీరియడ్స్ డేటా ఇచ్చినప్పుడు అంటే ఎగ్జాంపుల్కి సెక్యూరిటీ, మార్కెట్. ఓకే ఏంటమ్మా, సెక్యూరిటీ అండ్ మార్కెట్. ఇయర్ 1, 2. సెక్యూరిటీ వచ్చేసరికి 10 and 15, 10 and 15. మార్కెట్ 10 and 11. మార్కెట్ ఏమైందమ్మా, మార్కెట్ రిటర్న్ 10 ఉండేది 11 అయింది. ఇంక్రీజ్ అయిందా లేదా మార్కెట్ రిటర్న్? ఇంక్రీజ్ అయింది. సెక్యూరిటీ రిటర్న్ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఇయర్ ఏమో 10, సెకండ్ ఇయర్ ఎంత, 15. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్దంటే చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ ఎంత, 15 minus 10 divided by 11 minus 10 ఎంత అవుద్ది, 5. సింపుల్ అమ్మా. మార్కెట్ 1% చేంజ్ అయింది, నీ సెక్యూరిటీ ఎంత చేంజ్ అయింది, 5%. అంటే బీటా 5 times చేంజ్ అవుతుంది. రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. బీటా అనేది పర్సంటేజ్ కాదు, రేషియో. ఎంత రేషియో ఇక్కడ, 5 times. మార్కెట్ 1% చేంజ్ అయితే చాలు, సెక్యూరిటీ ఎనీ టైమ్స్ చేంజ్ అవుతుంది, 5 times ఆఫ్ ద మార్కెట్ చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో బీటా ఈజ్ ఈక్వల్ టు 5. ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి ఇక్కడ, చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ 15 minus 10 ఏంటి, చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడ్ బై చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. చాలా సింపుల్ ఫార్ములా. ఎందుకంటే ఫస్ట్ బీటా మీనింగ్ తెలుసుకోండి. బీటా డినోట్స్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. కాబట్టి మార్కెట్ రిటర్న్ డినామినేటర్లో వస్తుంది. మార్కెట్ రిటర్న్ ఎక్కడ వస్తుంది, డినామినేటర్. అర్థమైందా? ఓకే ఇది. కానీ ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేయగలవు, ఈ ఫార్ములా నువ్వు ఎప్పుడు అప్లై చేయగలవు అంటే ఓన్లీ 2 periods డేటా ఇచ్చినప్పుడు మాత్రం అప్లై చేయగలవు. కానీ మోర్ దాన్ 2 years డేటా ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములా ఏంటి, చేంజ్ అయిపోదు. మోర్ దాన్ 2 years డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటమ్మా, చేంజ్ అవుతుంది. సో ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటప్పుడు ఫార్ములా, బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడెడ్ బై సిగ్మా M స్క్వేర్. ఓకే డినామినేటర్లో వేరియన్స్ ఆఫ్ మార్కెట్ వచ్చింది, చెప్పాను కదా. డినామినేటర్లో ఏమొస్తుంది, మార్కెట్. పైన ఏంటమ్మా, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. సో ఫార్ములా ఈజీ, కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్, డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటూ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ చేసుకుంటాం, అంతేనా కదా. సో బీటా ఈజ్ ఈక్వల్ కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడ్ బై సిగ్మా M స్క్వేర్. సరే ఇంకొకటి ఏం రాయొచ్చు, కోవేరియన్స్ ఆఫ్ SMని ఎలా రాయొచ్చు నేను, సిగ్మా S ఇంటూ సిగ్మా M ఇంటూ సిగ్మా SM అని రాయొచ్చా లేదా. ఒకవేళ అలా రాసి సిగ్మా M స్క్వేర్ చేస్తే, సో M స్క్వేర్ అండ్ సిగ్మా M క్యాన్సిల్ అవుతుంది కదా, మిగిలేదు ఏంటమ్మా, సిగ్మా S డివైడ్ బై సిగ్మా M ఇంటూ సిగ్మా S. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఉండదు, రిగ్రెషన్ ఫార్ములా, అది నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఏ ఫార్ములా అప్లై చేసినా నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, సేమ్ ఆన్సర్. సో దట్ ఫార్ములా ఇస్ డిఫికల్ట్ టు రిమెంబర్, సో దట్స్ వై 2 ఫార్ములాస్ చాలు. ఓకే ఈ 2 ఫార్ములాస్ అయినా లాజిక్ చూసుకోండి. డినామినేటర్లు ఏమొస్తుంది మనకి, మార్కెట్. లాస్ట్ ఫార్ములా చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ డివైడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ మార్కెట్ ఇంటూ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్. లేదా కోవేరియన్స్ ఫార్ములా యూజ్ చేస్తే కనుక బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడ్ బై సిగ్మా M స్క్వేర్. సో లేదు ఇంకొంచెం ఫర్దర్గా మనం డీటెయిల్డ్గా ఫార్ములా చెప్పుకోవాలంటే కోవేరియన్స్ ఆఫ్ S, ఏమవుతుందమ్మా, S, M ఏమవుతుందమ్మా, సమ్మేషన్ సిగ్మా S మైనస్ S బార్ ఇంటూ M మైనస్ M బార్. ఎన్ తీసుకోవట్లే నేను, ఎన్ కొద్దిసేపు ఇగ్నోర్ చేయండి. సిగ్మా M స్క్వేర్ ఏమవుద్ది, M మైనస్
సమ్మేషన్ సిగ్మా ఎం మైనస్ ఎం బార్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, పైన ఏంటి సెక్యూరిటీ డీవియేషన్ వస్తుంది, కింద ఏంటమ్మా మార్కెట్ డీవియేషన్ వస్తుంది, అవునా కదా. సో అట్లా గుర్తుపెట్టుకోవడం ఫార్ములా. కంప్లీట్ లాజిక్ చెప్పట్లేదు, నేను డెరైవ్ చేయట్లా ప్రస్తుతానికి. బట్ మీకు బీటా తెలుసు, రెస్పాన్సివ్నెస్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ మార్కెట్ రిటర్న్. కాబట్టి డినామినేటర్లో మార్కెట్ కోవేరియన్స్ ఆఫ్ ఎస్కామయం డివైడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఇంకో ఫార్ములా ఏంటి, సిగ్మా ఎస్ఎం ఇంటూ సిగ్మా ఎస్ డివైడ్ బై సిగ్మా ఎం. అదే ఒకవేళ పోర్ట్ఫోలియో బీటా అయితే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటా, వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ బీటా, సింపుల్. సో beta p, beta of a portfolio is equal to WA beta A plus WB beta B and so on. అదేంటి సార్ వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నారు, మీరే కదా ఇంతకుముందు వెయిటెడ్ యావరేజ్ చేయకూడదన్నారు, రిస్క్ డైవర్సిఫై చేయొచ్చు అన్నారు కదా, కోరిలేషన్ కోఎఫిషియంట్ కన్సిడర్ చేయాలి కదా. ఎందుకంటే పోర్ట్ఫోలియో రిస్క్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియోకి కోరిలేషన్ కోఎఫిషియంట్ కన్సిడర్ చేయాలమ్మా అని చెప్పి. మరి ఇప్పుడు ఏంటి సార్, పోర్ట్ఫోలియో బీటా అనగానే, పోర్ట్ఫోలియో సిస్టమాటిక్ రిస్క్ అనగానే, బీటా పి అనగానే మీరేంటి వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నారు అంటే, బికాస్ సిస్టమాటిక్ రిస్క్ కెన్ నాట్ బి డైవర్సిఫైడ్, నేను సిస్టమాటిక్ రిస్క్ని డైవర్సిఫై చేయలేను, కాబట్టి ఏంటి వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఓకే ఓకే. ఇదే ఫ్లోలో సిఏపిఎం చెప్తున్నాను, సిఏపిఎం చెప్పిన తర్వాత కాన్సెప్ట్, అప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. సిఏపిఎం క్యాపిటల్ అసెట్ ప్రైసింగ్ మోడల్. ఈ మోడల్ దేనికి యూజ్ చేస్తాం అంటే, స్టాక్ని పర్చేస్ చేయాలా, సేల్ చేయాలా, లేదా హోల్డ్ చేయాలి. CAPM return is equal to RF plus RM minus RF into beta. ఏంటి సార్ ఇది, సింపుల్. CAPM రిటర్న్ అన్నా, రిక్వైర్డ్ రిటర్న్ అన్నా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నా ఒకటే. CAPM రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆర్ రిక్వైర్డ్ రిటర్న్. ఏ రిస్క్ లేకుండా RF వచ్చినప్పుడు, RF అంటే ఏంటమ్మా, ఏ రిస్క్ లేకుండా వచ్చే రిటర్న్ అది RF. మరి నువ్వు TCSలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి బీటా 3 ఉందనుకున్నాం కదా, బీటా ఏంటమ్మా 3. ఏ రిస్క్ లేకుండా RF వస్తే మనం వెళ్ళి TCS షేర్స్లో పెడితే ఏమవుద్ది, రిస్క్ తీసుకుంటున్నాం కదా. మరి రిస్క్ తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. బిగినింగ్లో చెప్పుకుంటాం, రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. ఇవాల్యుయేషన్ ఆఫ్ రిస్కీ ప్రపోజల్స్ CMA ఫైనల్ వాళ్ళు అక్కడ కూడా చూసుంటాం మనం. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ RF ప్లస్ రిస్క్ ప్రీమియం తీసుకున్నాం, అవునా కదా. రిస్క్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది, రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది, కామన్ సెన్స్. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. సో కరెక్ట్గా అర్థం చేసుకోండి, RM మైనస్ RFని మనం ఏమంటాం, మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటాం. ఏమంటాం, మార్కెట్ రిస్క్ ప్రీమియం. RMని మార్కెట్ రిటర్న్ అంటాం. RM మైనస్ RF ఇంటూ బీటాని ఏమంటాం, సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం. సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం, సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం. సో CAPM రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. సో కొంచెం అర్థం చేసుకోండి, ఒకవేళ నేను రిస్క్ ఫ్రీ సెక్యూరిటీలు ఇన్వెస్ట్మెంట్ చేశానే అనుకోండి, అప్పుడు RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ 0 అవుతుంది. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంతమ్మా, 0. కాబట్టి ఈ పార్ట్ అంతా ఏమవుద్ది, 0 అవుతుంది. అప్పుడు CAPM రిటర్న్ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత అవుద్ది, RF అవుతుంది. CAPM రిటర్న్ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత అవుద్ది, RF అవుతుంది. రెండోది ఏంటి, సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా ఆఫ్ మార్కెట్ ఎంత, 1. అప్పుడు RF అండ్ RF క్యాన్సిల్ అయ్యి మిగిలేదు ఏంటమ్మా, RM. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు CAPM రిటర్న్ ఎంత అంటే RM. అర్థమవుతుంది మీకు, ఓకే. సో రిస్క్ ఫ్రీ సెక్యూరిటీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక CAPM రిటర్న్ ఎంతమ్మా, RF అవుతుంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే CAPM రిటర్న్ ఏమవుతుంది, RM అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను బీటా 2 ఉందనుకోండి, బీటా 2 ఉంటే నేను మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను RM మైనస్ RF, మార్కెట్ రిస్క్ ప్రీమియం ఎంత, RFకి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా, మార్కెట్ రిస్క్ ప్రీమియం. మరి నాకు బీటా 2 ఉందంటే దాని అర్థం ఏంటి, మార్కెట్ 1% చేంజ్ అయితే సెక్యూరిటీ ఎంత చేంజ్ అవుతుంది, 2 times. కాబట్టి నాకు 2 times ఆఫ్ ద మార్కెట్ రిస్క్ ప్రీమియం కావాలి.
నేను ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 2 టైమ్స్ ఆఫ్ ద మార్కెట్ రిస్క్ ప్రీమియం కావాలి. అర్థమవుతుందా? అందుకే ఏం చేస్తాను, నేను ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా తీసుకుంటా. అర్థమవుతుందా చెప్పింది? క్లియరా? అర్థమవుతుందమ్మా? సరే, ఈ రిక్వైర్డ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసాం. రిక్వైర్డ్ రిటర్న్ అంటే ఏంటి? మనకి కావాల్సిన రిటర్న్, మనం తీసుకునే రిస్క్కి, నేను తీసుకునే రిస్క్ నాకు ఈ రిటర్న్ కావాలి. లెక్క ప్రకారం అయితే థియరీ ప్రకారం, ఎవరో పెద్ద ఆయన రాసిన థియరీ ప్రకారం మనకేంటమ్మా, సిఏపిఎం రిటర్న్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఏపిఎం రిటర్న్ 12%. సిఏపిఎం రిటర్న్ ఎంతమ్మా? 12%. ఎవరో పెద్ద ఆయన రాసిన థియరీ ప్రకారం, లేదా నేను నీకు చెప్పిన థియరీ ప్రకారం ఎంత రావాలి? సెక్యూరిటీ పైన 12% రావాలి. బట్ దట్ సెక్యూరిటీ ఈస్ గివింగ్ 14%. సెక్యూరిటీ ఎంత ఇస్తుందమ్మా? 14%. ఏం చేస్తాం? భయే కదా. అర్థం అవుతుందా? భయే కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సోమశేఖర్ ఉన్నాడు. సోమశేఖర్ ఏంటంటే ఒక మనోడు థీరీ లెక్కలు వేసుకున్నాడు. CMA అయిపోతే ఓకే, మనకు 1 lakh వస్తుంది పర్ మంత్ శాలరీ. ఈ లెక్కను మనకు 2 కోట్లు రావాలి డౌరీ. నేను డౌరీని ఏం ఎంకరేజ్ చేయట్లేదు మళ్ళీ, కింద కమెంట్లు చేయకండి. ఓకే, సరదాగా చెప్తున్నా, ఎగ్జాంపుల్ సీరియస్గా తీసుకుంటారు, బొమ్మలు అయితే తగలబెడుతుంటారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనోడు డౌరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 2 crores. అర్థమవుతుందా? ఎంత? 2 CR. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ అటువైపు త్రీ ఇస్తే ఏం చేస్తాడు? యాక్చువల్ రిటర్న్ ఎక్కువ ఉంది కదా, రిక్వైర్డ్ రిటర్న్ కన్నా యాక్చువల్ రిటర్న్ ఎక్కువ ఉంది. ఏం చేస్తాడమో? ప్రొసీడ్ అవుతాడు. అర్థమవుతుందని చెప్పింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాక్చువల్ రిటర్న్ ఈజ్ గ్రేటర్ దాన్ సిఏబిఎం రిటర్న్. మనకి 12% వస్తే చాలు, కానీ ఎంత వస్తుంది? సెక్యూరిటీ 14% వస్తుంది. అంటే ఏం చేద్దాం? సెక్యూరిటీ ఎంత వాల్యూ ఉండాలో అంతకన్నా తక్కువ వాల్యూ ఉంది. ఎంత వాల్యూ ఉండాలో అంతకన్నా తక్కువ ఉందంటే అండర్ వాల్యూడ్. కాబట్టి ఏం చేద్దాం? బై, వెళ్ళిపోవడమే, పర్చేస్ చేయడమే ఇంకా. అర్థమవుతుందా? కానీ మనకి 12 కావాలి, సెక్యూరిటీ ఇచ్చేది 8. మన థియరీ ప్రకారం ఓకే, మనం తీసుకునే రిస్క్కి ఎంత కావాలి? 8%. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరు సోమ థియరీ ప్రకారం ఎంత రావాలి? 2 crores. బట్ అటువైపు వాళ్ళు ఏమన్నారు? నువ్వే ఎదురు 2 అన్నారు. అర్థమవుతుందా? నువ్వే ఎదురు ఒక 2 అంటే ఇక్కడ రిక్వైర్డ్ రిటర్న్ కన్నా యాక్చువల్ రిటర్న్ ఏంటమ్మా? తక్కువ ఉంది. యాక్చువల్ రిటర్న్ ఏంటమ్మా? తక్కువ ఉంది. ప్రొసీడ్ అవుతాడా? అవుడు. ఓకే, ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా వస్తే మన దగ్గర ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది. హోల్డ్ చేసాం. సెక్యూరిటీ మన దగ్గర ఉంటే ఆ సెక్యూరిటీ పైన రిటర్న్ ఏంటమ్మా? 8% వస్తుంది. కానీ మన థియరీ ప్రకారం, మనం తీసుకున్న రిస్క్ ప్రకారం ఎంత రావాలి? 12 రావాలి. రావట్లా. ఏం చేద్దాం? అమ్మేయడమే. అల్లు అర్జున్ చెప్పినట్టు మైండ్ బాస్. అర్థమవుతుందా? లేదు, మనకు కావాల్సింది 12, సెక్యూరిటీ కూడా ఇచ్చేది 12. అప్పుడు కంగారు పడొద్దు, సెక్యూరిటీ ఆల్రెడీ ఉంటే. హోల్డ్ చేయి. కరెక్ట్లీ వాల్యూడ్ ఏంటమ్మా? కరెక్ట్గా వాల్యూ ఉంది కాబట్టి ఏం చేస్తావు? హోల్డ్ చేయి. సెక్యూరిటీ ఆవేశపడి అమ్మొద్దు, కొనొద్దు. అర్థమవుతుందా చెప్పింది? అర్థమైందా? సాయికిరణ్ అమ్మ నీ పేరు? సాయిరామ్. అర్థమైందా? అబ్బా సాయిరామ్. నెక్స్ట్ ఈ సిఏపిఎం రిటర్న్ నుంచి కొంచెం ముందుకు వెళ్తాం మనం. సిఏపిఎం రిటర్న్ నుంచి కొంచెం ముందుకంటే ఎట్లా? ఆ రిక్వైర్డ్ రిటర్న్ ఉంది కదా, రిక్వైర్డ్ రిటర్న్ని యూజ్ చేసి P0 ఫైండ్ అవుట్ చేస్తాం. P0 ఈజ్ ఈక్వల్ టు D1/KE - G. ఇంట్రడక్షన్లో చెప్పుకుంటాం మనం టైం వాల్యూ ఆఫ్ మనీ ఎప్పుడు. ఓకే, 5th ఎగ్జాంపుల్. ఎక్సలెంట్ అమ్మ రామ్ సాయి. ట్యాప్స్ కొడదాం అనుకుంటే ఓపిక లేదు కానీ. P0 ఈజ్ ఈక్వల్ టు D1/KE - G. ఈ ఫార్ములాలో ఇప్పుడు ఈ KE ఎలా వస్తుంది? RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రైస్నే ఈక్విలిబ్రియం ప్రైస్ అంటాం, లేదా మార్కెట్ ప్రైస్ యూజింగ్ సిఏపిఎం. అంటే ఎవరో పెద్ద ఆయన చెప్పిన థియరీ ప్రకారం మనం ఏం చేస్తున్నాం?
ఓకే, వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్కి 120 మార్కెట్ ప్రైస్ అంటే 120. మనం నేర్చుకున్న థియరీ ప్రకారం ఎంత ప్రైస్? 120. కానీ మార్కెట్లో చూస్తే ఎంత ఉందమ్మా? 100 ఉంది. అర్థమవుతుందా? సోమశేఖర్ ఏంటమ్మా కష్టపడి ప్రైస్ ఫైండ్ అవుట్ చేశాడు యూజింగ్ సిఏపిఎం థియరీ అప్లై చేశాడు. ఎంత వచ్చింది మార్కెట్ ప్రైస్? 120. మార్కెట్లో మాత్రం ఎంతకు ఉంది? ఎగ్రికి అంతేసి ఏం చేస్తాడు? కొనేస్తాడు. కొంటాడా కొండా? ఎందుకు కొంటాడా కొండమ్మా? కొంటాడు. ఎందుకని? మనోడి థియరీ ప్రకారం ఎంత ఉండాలి? 120 ఉండాలి. కానీ మార్కెట్లో ఎంత దొరుకుతుంది? 100కే. అండర్ వాల్యూడ్. కొనేస్తాడు. అర్థమవుతుందా? కానీ మనోడి థియరీ ప్రకారం 120 ఉండాలి. మార్కెట్లో మాత్రం 200 ఉంది. 100 కొండు. ఆల్రెడీ ఉంది సెక్యూరిటీ. అప్పుడు ఏం చేస్తాడు? త్వరగా అమ్మేసుకుంటాడు. ఎందుకు? మనోడి థియరీ ప్రకారం 120 ఉంటే ఎక్కువ, 120 ఉంటే గొప్ప, 120 ఉంటే గొప్ప. అట్లాంటిది ఎంత ఉంది మార్కెట్లో? ఏ నిమిషమైనా తగ్గిపోవచ్చు. ఇమీడియట్గా ఏం చేయాలి? అమ్మేసుకోవాలి. ఓవర్ వాల్యూడ్. సూపర్, తెలుగు బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏంటమ్మా? యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ యూజింగ్ సిఏపి, కరెక్ట్ వాల్యుయేషన్. సోమా థియరీ ప్రకారం 120, మార్కెట్లో కూడా ఎంత ఉంది? 120. మనోడి దగ్గర 1,00,000 సెక్యూరిటీస్ ఉన్నాయి. ఏం చేస్తాడు? హోల్డ్. హోల్డ్ హోల్డ్ అంతే. అమ్ముడు, కొనడు. అర్థమైందా? క్లియరా? ఇదేంటమ్మా? సిఏ పిఎం రిటర్న్స్. తెలిస్తుందా? దుప్పట్లు తెచ్చుకోండి. అంటే ఏసీ లేకపోతే కష్టం కదా మరి మనకి. సరే, ఒకసారి చూడండి అన్న. నెక్స్ట్ బీటా రిలేటెడ్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. బీటా రిలేటెడ్ క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 10, 8, 36, 23, 39, 21, 16, 33, 17. ఓకే, బాగానే ఉన్నాయి క్వశ్చన్స్ ఇవి బీటా. ఓకే, ఇంకా సిఏపిఎం రిలేటెడ్కి వెళ్దాం మనం. సిఏపిఎం రిలేటెడ్ కూడా చెప్పండి అమ్మ ఒకసారి. సిఏపిఎం ఇవి మనం ఇంటర్లో మెన్షన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే, పక్కనే. బట్ అయినా మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నాం. సిఏపిఎం రిటర్న్కి ఏంటమ్మా? 18, 25, 26, 27, 28, 29, 30, 32, 22. ఓకే, 22. క్లియరా? ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి నార్మల్ సింపుల్గా అయిపోయే క్వశ్చన్సే. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనగానే చూసి మనం భయపడతాం, కానీ కొంచెం సింపుల్గా అయిపోయే క్వశ్చన్సే ఉంటాయి. ముందు మనం అక్కడ కోరిలేషన్ కోఎఫిషియంట్ దగ్గర ఆగిపోతాం. ఇదేంటి ఇలా ఉంది అని. వెరైటీగా ఉన్నాయని ఫార్ములాస్. అర్థమవుతుందా? మళ్ళీ ఇది అయిపోయినాయి అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. తర్వాత ఏంటమ్మా? ఒక్కొక్క మోడల్లో 2-3 ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి, తగ్గిపోతాయి ప్రాబ్లమ్స్. ఓకే, మొదలెడదామా? క్వశ్చన్ 9 రాయలేదా బీటాలో? అది ఎక్కడమ్మా? 10, 8, 10, 9, 8. 9th క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందమ్మా మనకి? 2018 డిసెంబర్లో వచ్చిందమ్మా. ఓకే, దిస్ రిఫరెన్స్ క్రెడిట్ గోస్ టు దివాకర్. అంటే పిక్ క్రెడిట్ ఇస్తారు కదా, అలాగా రిఫరెన్స్ క్రెడిట్. ఓకే, 36 కూడా వచ్చిందమ్మా. ఎప్పుడు? 3 సార్లు, 3 టైమ్స్ వచ్చింది. వావ్. ఓకే, ఈ రిఫరెన్స్ క్రెడిట్ కూడా ఎవరికి? దివాకర్, ఆయనే చేశారు. స్టార్ట్ చేద్దామా? సిఏపిఎంలో 25th, ఇది కూడా 2017. 26th కూడా వచ్చింది. 3 టైమ్స్ వచ్చింది. వావ్. 27 ఒకసారి వచ్చింది. 28, 16 డిసెంబర్. ఇప్పుడు నేను ఇచ్చే రెఫరెన్సెస్ అన్ని సిఎంఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ అమ్మ. అలాగే సిఏ ఫైనల్లో కూడా వచ్చి ఉంటాయి,
కాబట్టి చూడండి ఒకసారి. ఓకే, ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, వీడియో కమెంట్ చేయాలి, ఎన్ని చేసాక పాస్ట్ పేపర్లో చేసుకోవాలి. సో పాస్ అయ్యాక ఒక మెసేజ్ పెట్టాలి. ఓకే ఏంటమ్మా 33 CAPMలో 33 33 CAPMలో క్వశ్చనా? ఓకే 33 CAPMలో క్వశ్చన్ అమ్మా, అది 3 times వచ్చింది. ఓకే అర్థం. అలాగే ర్యాంక్ వస్తే కూడా మెన్షన్ చేయాలమ్మా మీరు. ఓకేనా, ర్యాంక్ వస్తే కూడా క్లియరా వినోద్? స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ నెంబర్ 10. Question number 10. You are required to determine the beta coefficient of the shares of a company A and company B. Market company A, company B. రామ్సే ఒకసారి క్వశ్చన్ నెంబర్ 10 చెప్పండి సార్ అని అడుగు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 10 చెప్పండి అని అడుగు. చెప్పను బ్రదర్. అప్పుడు అన్నాడు అల్లు అర్జున్ చెప్పనని, నేను చెప్పను. సో క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చూడండి. 2007, 2008, 2009. సో 3 years డేటా ఇచ్చాడు. ఇది సింపుల్ క్వశ్చన్ అమ్మా, బేటా క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి కంపెనీ ఏకి, కంపెనీ బికి. జస్ట్ నేను కాలమ్ చెప్పి ముందుకు సాగిపోతాను. ఓకేనా, బీటా 3 years డేటా ఇచ్చారు కాబట్టి క్వశ్చన్ నెంబర్ ఎంత? 10. ఫార్ములా ఏంటమ్మా బీటా ఫార్ములా? కోవేరియన్స్ ఆఫ్ S, M డివైడ్ బై సిగ్మా M స్క్వేర్. ఇక్కడ సెక్యూరిటీలు 2 ఉన్నాయి, ఒకటి ఏ ఉంది, ఇంకోటి బి ఉంది. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే సిగ్మా M స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా M స్క్వేర్. సిగ్మా M స్క్వేర్కి కాలమ్స్ ఏంటి? M బార్, M మైనస్ M బార్, M మైనస్ M బార్ హోల్ స్క్వేర్. ప్రాబిలిటీ లేదుగా. ఓకే, సో సిగ్మా M స్క్వేర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అంటే మనం కోవేరియన్స్ ఆఫ్ A, M, 2 కంపెనీస్ ఉన్నాయి A, B. కోవేరియన్స్ ఆఫ్ A, M క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ వేరియన్స్ ఎందుకంటే అక్కడ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ వచ్చేస్తుంది కదా, సో దట్ అది కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ A అండ్ మార్కెట్ క్యాలిక్యులేట్ చేయడానికి కొంత యూజ్ అవుతుంది. అందుకని ఏం చేద్దాం, కోవేరియన్స్ ఆఫ్ A, M. కాలమ్స్ ఏంటమ్మా? ఏ బార్, ఏ మైనస్ ఏ బార్, M మైనస్ M బార్, డిఏ ఇంటూ డిఎం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏం చేద్దాం, బీటా ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేసేద్దాం. బీటా ఆఫ్ ఏ, లేదా ఎందుకు లేదని 2 ఒకేసారి చేద్దాం అనుకుంటే సోమా చెప్పినట్టు కోవేరియన్స్ ఆఫ్ B, M. కాలమ్స్ ఏంటి? B బార్, B మైనస్ B బార్, M మైనస్ M బార్, డిబి ఇంటూ డిఎం. అయిపోయిందా? ఏంటమ్మా కోవేరియన్స్ ఆఫ్ B, M. క్లియరా? తర్వాత బీటా క్యాలిక్యులేట్ చేస్తాం. అయిపోయిందా? అయిపోయిందా మా శిరీష? దండం పెట్టిన వదలను. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 10 ఇప్పుడే కాదు, క్లాస్ మొత్తం అయిన తర్వాత ఈరోజు. క్వశ్చన్ నెంబర్ 9 చూడన్నా. క్వశ్చన్ నెంబర్ 9 ఇది కొంచెం పోర్ట్ఫోలియో ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏముంటుందన్నా? ప్రాబిలిటీ. ఇక్కడ ఒకటే సెక్యూరిటీ కానీ ఏముంటుంది? ప్రాబిలిటీ. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ F అండ్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో P ఈజ్ గివెన్ బిలో. సెక్యూరిటీ F ఇచ్చారు, మార్కెట్ పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఇక్కడ కూడా 2 ఇచ్చారా, 3 ఇచ్చారా? ఇక్కడ కూడా 3నే. ఇక్కడ కూడా ఏంటమ్మా 3 ఇయర్స్ కాదు, 3 పాసిబిలిటీస్ ఇచ్చారు. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ F. తెలుసుగా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ F ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్, అది బచ్చా. మార్కెట్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో, అది కూడా ఏంటి? వెయిటెడ్ యావరేజ్.
కోవేరియన్స్ బిట్వీన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో అండ్ సెక్యూరిటీ. కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ అడిగాడు, బీటా అడిగాడు. ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి, కాలమ్స్ చెప్పండి. కాలమ్స్ చెప్పమ్మా రాంబాబు. రాంబాబు కాలమ్స్ ఏంటి చెప్పమ్మా. ఎక్స్ ఏంటి, ఇంకా ఎక్స్ ఏంటి? బాగా ఇబ్బంది పెట్టింది ఏంటి ఎక్స్ నిన్ను? క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? 9ఆ? క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఫస్ట్ ఏంటి తీసుకున్నావు? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ అడిగాడు. సెక్యూరిటీ అడిగాడు కాబట్టి కుదిరితే కాలమ్స్ ఎలా తీసుకుంటారు? సెక్యూరిటీ ఎఫ్ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ప్రాబబిలిటీ పి ఇంటూ ఎక్స్, లాస్ట్ టోటల్ చేస్తే ఏమొస్తుందమ్మా మనకి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ సెక్యూరిటీ. అలాగే మార్కెట్ కూడా అడిగాడు కాబట్టి ఎం పి పి ఇంటూ ఎం, లాస్ట్ టోటల్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ మార్కెట్ వస్తుంది. హెడ్డింగ్స్ అవి తీసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మార్కెట్ అడిగారు. దానికన్నా ముందు ఏం చేద్దాం? సిగ్మా ఎం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సిగ్మా ఎం స్క్వేర్కి కాలమ్స్ ఏంటి? ప్రాబబిలిటీ ఎం ఎం బార్ ఎం మైనస్ ఎం బార్, లాస్ట్ కాలం పి ఇంటూ ఎం మైనస్ ఎం బార్ హోల్ స్క్వేర్. లాస్ట్ కాలం టోటల్ చేస్తే సిగ్మా ఎం స్క్వేర్ వస్తుంది. దాన్ని మళ్ళీ డివైడ్ బై 3 చేయొద్దు. అర్థమైందా? తర్వాత ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ కామా ఎం. అటువంటి కోవేరియన్స్ ఆఫ్ ఎఫ్ కామా ఎం అని రాయొచ్చు, లేదా ఎక్స్ కామా ఎం. కాలమ్స్ ఏంటి? ప్రాబబిలిటీ ఎస్ ఎస్ బార్, ఎస్ మైనస్ ఎస్ బార్, ఎం మైనస్ ఎం బార్, పి ఇంటూ డిఎస్ ఇంటూ. ప్రాబిలిటీ కాబట్టి కొంచెం మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. టోటల్ చేస్తే మీకు ఏమవుతుందమ్మా? కోవేరియన్స్. లాస్ట్కి ఏం చేస్తాం? బీటా కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. సో ఇది మనం చెప్పట్లేదు అనమాట ఇప్పుడు. ఓకే, ఈ కాలమ్స్ మీరు ఏం చేయాలి? వీడియో పాజ్ చేసుకొని పాజ్ చేసి ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. క్లియరా? 8th క్వశ్చన్ అమ్మా, ఇది ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. ఇది ఆల్రెడీ సిఏ ఫైనల్లో అడిగారు గతంలో. ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఓకేనా? క్వశ్చన్ ఏంటి? ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. సరే చూడండి, వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఏంటో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. ఎందువలన అంటే ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అవైలబుల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ కృష్ణా లిమిటెడ్. ఎందువల్ల చెప్తాను క్వశ్చన్ చెప్పాక. ఓకే, 2012, 13, 14, 15 కృష్ణా లిమిటెడ్ యావరేజ్ షేర్ ప్రైస్ 245, 253, 310, 330. డివిడెండ్ పర్ షేర్ 20, 22, 25, 30. యావరేజ్ మార్కెట్ ఇండెక్స్, dividend yield, return on government bonds. Compute beta value of a Krishna Limited. Krishna Limited ki beta value find out చేయాలి మనం at the end of 2015. అలాగే స్టేట్ యువర్ అబ్జర్వేషన్ అన్నాడు. స్టేట్ యువర్ అబ్జర్వేషన్ అర్థం అవుతుందా? అది గెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. స్టేట్ యువర్ అబ్జర్వేషన్ ఏం చెప్పలేదు కదా. స్టేట్ యువర్ అబ్జర్వేషన్ అనగానే మనకి ఏం తెలియదు, ఏం రాలేదు. తోచకి ఏం రాస్తాం? క్లాసులో 20 మంది ఉన్నారు, దానిలో 10 మంది అమ్మాయిలు అని చెప్పి రాస్తే కాదు. ఐ మీన్ అంతే కదా, ఏం తెలియనోడు ఇంకేం చేస్తాం మరి? స్టేట్ యువర్ అబ్జర్వేషన్, రూమ్లో అబ్జర్వేషన్ రాస్తాం. ఇక్కడ ఇది కొంచెం చూసుకోవాలి. అర్థం అవుతుందా? ఏదమ్మా? స్టేట్ యువర్ అబ్జర్వేషన్. దానికన్నా మరి బీటా క్యాలిక్యులేషన్ మరి ఈజీ అంటే బీటా క్యాలిక్యులేషన్ కూడా అంత ఈజీ ఏం కాదు ఇక్కడ. ఎందుకని? క్లరికల్ మిస్టేక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి భారీగా. ఎందువలన? సరే,
ఫార్ములా ఏంటి బీటా ఫార్ములా? కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ నేను క్యాలిక్యులేట్ చేయాలి, నాకు ఎం కావాలి కదా. మరి ఎం ఇచ్చారా? ఇవ్వలా. లాస్ట్ 2 క్వశ్చన్స్లో ఏమైందమ్మా? ఇచ్చేసాడు. ఇక్కడ ఈ క్వశ్చన్స్లో ఇవ్వలా. అలాగే మనకి కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఎస్ మైనస్ ఎస్ బార్ కావాలి. మరి ఎస్ ఉందా? సెక్యూరిటీ రిటర్న్ ఉందా? లేదు. నేనేంటమ్మా క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేయాలి? ఈ 245 అనేది నా ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు? 2012లో. అది P0. అదేంటమ్మా? P0. ఇదేంటమ్మా? P1. ఇదేంటి? D0. ఇదేంటమ్మా? D1. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చేసేటప్పుడు. ఇప్పుడు నేను 2012కి ఫైండ్ అవుట్ చేయలేను, 2012కి రిటర్న్ క్యాలిక్యులేట్ చేయలేను, బట్ 12కి 13కి చేయొచ్చు. 12కి 13కి ఎంత రిటర్న్ అంటే 245 ఉన్న షేర్ ప్రైస్ ఏమైంది? సో 253 మైనస్ 245 ప్లస్ 22 అమ్మ. 20 తీసుకోకూడదు, 22 ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ తీసుకోవాలి. D1 డివిడెండ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ డివైడెడ్ బై 245 ఎంత? 12.24. అర్థమైందా మీకు? తర్వాత ఏం చేయాలి మరి? ఆ నెక్స్ట్ ఇయర్కి 310 మైనస్ 253 ప్లస్ 25 డివైడెడ్ బై 253. ఆ తర్వాత థర్డ్ ఏంటమ్మా మరి? థర్డ్ 330 మైనస్ 310 ప్లస్ 30 డివైడ్ బై 310. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి ముందు. అది స్ట్రైక్ అవ్వాలి ఆ పాయింట్. అర్థమైందా? అండ్ ఇంకోటి, ఒకవేళ స్ట్రైక్ అయినా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని? ఈ 20 తీసుకునే ఛాన్స్ ఉంటుంది. క్లరికల్ మిస్టేక్, తెలియక కాదు, క్లరికల్ మిస్టేక్స్ అవుతాయి, కాన్సెప్చువల్ మిస్టేక్ కాదు. సో అలాగే నేను ఏం చేస్తున్నామా? ఎస్ క్యాలిక్యులేట్ చేశా. ఎస్ దాన్ని సింపుల్ యావరేజ్ చేస్తే ఎస్ బార్ వచ్చింది. ఎస్ మైనస్ ఎస్ బార్. ఎస్ మైనస్ ఎస్ బార్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు కోవేరియన్స్కి కావాలి కదా, అందుకోసం. ఇప్పుడు మరి ఎం కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎం దగ్గర ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎం దగ్గర ఇంకొంచెం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఎం క్యాలిక్యులేట్ చేయడానికి నాకు మార్కెట్ ఇండెక్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? మార్కెట్ ఇండెక్స్. కాబట్టి ఇప్పుడు నేను 2130 మైనస్ 2013, ఇది ఆల్రెడీ పర్సంటేజ్లో ఇచ్చాడు. డివిడెండ్ ఈల్డ్ ఆల్రెడీ పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి అది సపరేట్గా 4% అని యాడ్ చేయాలి. ఓకే, ఇంతకుముందు 21 యాడ్ చేసినట్టు 22 యాడ్ చేసినట్టు యాడ్ చేయకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది అమౌంట్, ఇదేంటమ్మా పర్సంటేజ్. సో 4 కదా, 5%. 4 కదమ్మా, సారీ. ఎంతమ్మా? D1 తీసుకోవాలి. ఎంత? 5% తీసుకోవాలి. సో 2130 మైనస్ 2013 డివైడెడ్ బై, ఎందుకంటే ఈ 5% క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నువ్వు ఇంతకుముందు ఏం చేసి ఉంటావు? D1 బై P0 చేసి ఉంటావు. D1 బై P0, ఎందుకంటే డివిడెండ్ ఈల్డ్ ఈస్ ఈక్వల్ టు D1 బై P0, అదే చేసి ఉంటావు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఓకే, డివైడ్ బై P0 చేయకూడదు, స్ట్రైట్ అవే ఏం చేయాలమ్మా? 5% యాడ్ చేయాలి. తర్వాత ఏం చేద్దాం? 2350 మైనస్ 2130 డివైడెడ్ బై 2130 ప్లస్ 6%. అలా ఎం క్యాలిక్యులేట్ చేసి ఎం బార్, ఎం మైనస్ ఎం బార్, ఎం మైనస్ ఎం బార్ హోల్ స్క్వేర్. ఓకే, సో 22.15 అనేది వేరియన్స్ ఏం కాదు. దాన్ని ఏం చేయాలి మళ్ళీ? 22.15 డివైడ్ బై 3 చేస్తే 7.38 వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. అలాగే డీవియేషన్ ఆఫ్ సెక్యూరిటీ, డీవియేషన్ ఆఫ్ మార్కెట్, డిఎస్ ఇంటూ డిఎం 42.37 డివైడెడ్ బై 3. ఇది కోవేరియన్స్. సో బీటా ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఎంతమ్మా? 1 పాయింట్. ఇక్కడ వరకు కూడా కొంచెం పర్లా. తర్వాత ఏంటి? స్టేట్ యువర్ అబ్జర్వేషన్ అన్నాడు. స్టేట్ యువర్ అబ్జర్వేషన్ అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తెలియదు కదా మరి మనకేం చేయాలో. మనం ఏం చేయాలంటే ఇక్కడ యాక్చువల్ రిటర్న్ని CAPM రిటర్న్తో కంపేర్ చేయాలి. 3 ఇయర్స్ కదా, 3 ఇయర్స్ సెక్యూరిటీ రిటర్న్ ఎంత వచ్చింది? ఫస్ట్ ఇయర్ ఏమో 12.24 వచ్చింది, ఒకసారి చూసుకోండి. 12.24. సెకండ్ ఇయర్ ఎంత? 32.41. తర్వాత 16.13.
నేనేం చేస్తున్నానమ్మా 12/13కి CAPM రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. నాకు క్వశ్చన్లో ఆర్ఎఫ్ ఇచ్చాడు. ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం నేనే క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఆర్ఎం ఎంత వచ్చింది 10.81. ఆర్ఎఫ్ ప్లస్ 10.81 మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. అలా నేను CAPM రిటర్న్ క్యాలిక్యులేట్ చేశాను. అదో అవుతుందా? CAPM రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు నేను CAPM రిటర్న్ని యాక్చువల్ రిటర్న్ని కంపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే నాకు కావాల్సింది నా థియరీ ప్రకారం, అంటే నాదంటే సోమ థియరీ ప్రకారం 15.19% రావాలి. కానీ యాక్చువల్గా ఎంత వస్తుంది? 12.24, తక్కువ వస్తుంది. రావాల్సిన దానికి తక్కువ వస్తుంది కాబట్టి సెక్యూరిటీ ఏం చేద్దాం? అమ్మేద్దాం, ఓవర్ ప్రైస్డ్. సెకండ్ కేసులో మాత్రం ఓకే, నాకు కావాల్సింది ఎంత? 25.76, బట్ సెక్యూరిటీ ఎంత ఇస్తుంది? పర్లా, మనకు రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఓకే బై చేద్దాం, అండర్ ప్రైస్డ్ కొందాం. ఓకే, ఇది అబ్జర్వేషన్, చూసుకోవాలి. ఇది అర్థమవుతుంది మీకు చెప్పింది? స్టేట్ యువర్ అబ్జర్వేషన్. ఇక్కడ పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. క్లరికల్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. అది కూడా టైం ఉంటేనే ప్రాక్టీస్ చేసే టైం లేకపోతే రిఫర్ చేసుకోవాలి మల్టిపుల్ టైమ్స్. క్లియరా? ఇంకా క్వశ్చన్ నెంబర్ 36 సింపులే. పోర్ట్ఫోలియో బీటా అడిగాడు ఫస్ట్. ఏంటమ్మా? పోర్ట్ఫోలియో బీటా. సో వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ అ సెక్యూరిటీ బీటానే పోర్ట్ఫోలియో బీటా. సెక్యూరిటీస్ 4 ఇచ్చాడు, దానికి షేర్స్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇచ్చాడు. ఏం చేద్దాం? ఇదేనా వచ్చింది? ఇదేనా వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. ఏం చేద్దాం? వెయిటెడ్ యావరేజ్ చేయడమే. నెంబర్ ఆఫ్ షేర్స్, మార్కెట్ ప్రైస్ పర్ షేర్, మార్కెట్ వాల్యూ, ప్రపోర్షన్ ఇంటూ బీటా. ఎంత వచ్చింది? 1.108. అది ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా. సెకండ్ పార్ట్, నాకు 1.108 వద్దు, బీటా బాగా ఎక్కువ అవుతుంది. బీటాని ఏం చేద్దాం? తగ్గించాలి. ఎంతకి? 0.8. సో దట్స్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. మరి బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఎంత? 0 కదా. బీటా ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ 0 కాబట్టి నువ్వు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఓవరాల్ పోర్ట్ఫోలియో బీటా ఏమవుద్ది? తగ్గిపోద్ది. అర్థమైందా? నాకు తెలియదు కాబట్టి లెట్ ద ప్రపోర్షన్ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ బి పి. రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ప్రపోర్షన్ పి అనుకుంటే అప్పుడు రిస్కీ సెక్యూరిటీ ఎంత అవుద్ది? 1 - పీనే కదా. కాబట్టి పి ఇంటూ 0 ప్లస్ 1 - పి ఇంటూ 1.108. ప్రస్తుతానికి నా దగ్గర 4 ఉన్నాయి సెక్యూరిటీస్, రిస్కీ సెక్యూరిటీస్. వాటి బీటా ఎంత? 1.108 కదా. కాబట్టి ఏం చేద్దాం? పి ఇంటూ 0 ప్లస్ 1 - పి ఇంటూ 1.108, దట్ ఈస్ ఈక్వల్ ఎంతమ్మా? 0.8. సాల్వ్ చేస్తే 27.8% వచ్చింది. ఏంటి దాని అర్థం? ఈ రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఎంత ఉండాలి? 27.8% ఉండాలి. సిమిలర్ క్వశ్చన్ మళ్ళీ డెరివేటివ్స్లో చేస్తాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వేరు. మరి రిస్కీ సెక్యూరిటీస్ ఎంత? 72.2%. ఇక్కడ మొత్తం 12 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎంతకి ఈక్వల్? ఇప్పుడు 12 lakhs ప్రపోర్షన్ ఎంత? 72.72. 12 lakhs ఎంత? 72.72. ఇప్పుడు 27.8కి ఎంత అని క్వశ్చన్ చేయాలి మనం. ఎంతమ్మా? 4,62,050. 4,62,050. అర్థమైందా? ఓకే, ఇదే క్వశ్చన్ డెరివేటివ్ చాప్టర్కి వచ్చేసరికి, అలాగే CMA ఫ్యాన్లో కూడా పాస్ట్లో అడిగాడు, మొన్న కూడా అడిగాడు. ఎప్పుడు? మొన్న జూన్ అటెంప్ట్లో కూడా అడిగాడు, జూన్ ఆర్ జూలై. అక్కడ ఏంటంటే ఇక్కడ మనం సెక్యూరిటీస్ ఏం అమ్మట్లా, కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందమ్మా డెరివేటివ్స్లో మనం చేసే క్వశ్చన్? హౌ మచ్ సెక్యూరిటీ షుడ్ బి సోల్డ్ టు రెడ్యూస్ ద బీటా టు 0.8. అంటే సెక్యూరిటీస్ కొన్ని నమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్లో పెడతాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? సెక్యూరిటీస్ అమ్మట్లా, అడిషనల్ అమౌంట్ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? రిస్క్ ఫ్రీ. ఇది వేరు, అది వేరు. అర్థమైందా? చూద్దాం, ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇది అర్థమైందా మీకు? నెక్స్ట్ ఏంటమ్మా? బీటా
1.2కి ఇంక్రీజ్ చేయాలి. మళ్ళీ సేమ్ అలాగే పి ఇంటూ 0 ప్లస్ 1 మైనస్ పి ఇంటూ అలా చేస్తే పి మైనస్ 8.3% వచ్చింది. పి ఎంతమ్మా? మైనస్ 8.3%. దాని అర్థం ఏంటంటే నువ్వు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ సేల్ చేయాలి. అర్థం, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, నువ్వు రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, నథింగ్ బట్ బారో చేయి. అంటే సెక్యూరిటీస్ ఏంటి అమ్మాలి, సెక్యూరిటీస్ నువ్వు అమ్మడం అంటే నువ్వేంటి బారో చేసినట్టే కదా. సో రిస్క్ ఫ్రీ సెక్యూరిటీస్ ఏం చేయాలమ్మా? సేల్ చేయాలి. సో 12 lakhs ఇంటూ 8.3% డివైడెడ్ బై 108.3%. ఎందుకంటే రిస్కీ సెక్యూరిటీస్ 108 అవుతుంది ఈసారి. నెగిటివ్ వచ్చిందని కంగారు పడకండి, టోటల్ చేస్తే ప్రపోర్షన్స్ ఏంటమ్మా 1కి ఈక్వల్ అవ్వాలి. సో రిస్క్ ఫ్రీ మైనస్ 8.3 అంటే మరి రిస్కీ ఎంత అవుద్ది? 108.3. ఇప్పుడు ఈ 12 lakhs అనేది 108.3కి ఈక్వల్ కాబట్టి 12 lakhs ఇంటూ 8.3 డివైడ్ బై 108.3%. 91,966 వర్త్ సెక్యూరిటీస్ ఏం చేయాలి? సేల్ చేయాలి. అర్థమైందా? క్లియరా? అర్థమవుతుందమ్మా? ఒకసారి చూడండి, ఇప్పటివరకు చెప్పింది ఒకసారి రెఫర్ చేయండి, వీడియో పాస్ చేసి. నెక్స్ట్ ఉండనా క్వశ్చన్ నెంబర్ 23. A company has a choice of investment between several different equity oriented mutual funds. ఇది ఒక బచ్చా క్వశ్చన్, ఏం కాదు, సింపుల్. The company has an amount of ఎంత? 1 crore. The details of the mutual funds are as follows. Mutual fund A, B, C, D, E, beta ఇచ్చేసాడు. If the company invests 20% of its investment in each of the first two mutual funds and an equal amount in the mutual fund C, D, E and E, what is the beta of the portfolio? సింపుల్ ప్రాబ్లమ్. 20% ఇన్వెస్ట్మెంట్ చేసాం ఫస్ట్ టూ మ్యూచువల్ ఫండ్స్లో, ఏ అండ్ బిలో. అంటే అక్కడ 20-20 వెళ్ళిపోయాయి ఈచ్ అన్నాడు కాబట్టి 20-20 వెళ్ళిపోతే ఇంకెంత ఉంది? 60. మళ్ళీ ఆ 60ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసావు? ఈక్వల్ ప్రపోర్షన్లో. అంటే అది కూడా ఎంత అవుద్ది? 0.2, 0.2 అండ్ 0.2నే అవుతాయి. ఓకే, నీ దగ్గర మ్యూచువల్ ఫండ్ బీటా ఉంది, ప్రపోర్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు మనం? పోర్ట్ఫోలియో బీటా. దీనిలో ఏమైనా కష్టం ఉందా? మామూలే కదా, సింపులే కదా. ఓకే, రెండోది, if the company invests 15% of its investment in C, 15% in E, so 15% in A, ఏసి ఆఫ్ చేయమా పర్లేదు. 15% of its investment in C and 15% in A, 10% in E, the balance in equal amount in the other two mutual funds, what is the beta of the portfolio? వెయిట్స్ ఇక్కడ స్పెషల్ పాయింట్. అంటే ఫస్ట్ సీలో ఎంతమ్మా? 15, ఏలో ఎంత? 15, ఈలో ఎంత? 10. అక్కడికి ఎంత అయిపోయింది? 40 అయిపోయింది. ఇంకెంత ఉందమ్మా? 60. ఆ 60 ఏం చేసావు? ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేసావు రిమైనింగ్ టూ మ్యూచువల్ ఫండ్స్. రిమైనింగ్ టూ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? బి, డి. బి అండ్ డిలో 30-30 చేసావు అంతే. అది తీసుకొని చేయడం అంతే, పోర్ట్ఫోలియో బీటా. కొంచెం ఏమన్నా స్పెషల్ పాయింట్ ఉంటే థర్డ్ పార్ట్ ఇక్కడ. ఇఫ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ 12% at a beta factor of 1. So expected return of a market portfolio 12% అయితే what will be the portfolio expected return in both situations given above? Expected return of a పోర్ట్ఫోలియో అంటే జనరల్గా మనం ఏం చేయాలంటే ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా యూజ్ చేయాలి. కానీ రిస్క్ ఫ్రీ రేట్ లేదు మన దగ్గర. రిస్క్ ఫ్రీ రేట్ లేదు, ఆర్ఎఫ్ లేదు, కానీ మార్కెట్ రిటర్న్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మార్కెట్ రిటర్న్? 12%. మనం ఏం చేస్తామంటే సింపుల్గా బీటా 1 ఉన్నప్పుడు 12% కాబట్టి మనకి 1.22 ఉంది కాబట్టి బీటా రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో 1.22 ఇంటూ 12% చేసేస్తున్నాం. కానీ అలా చేయకూడదు. ఎందుకు? ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా చేయాలి, కానీ మన దగ్గర ఏం లేదు, ఆర్ఎఫ్ లేదు. సో సిచ్యువేషన్ 1 and 2 క్లియరా? ఇది కొంచెం స్పెషల్ పాయింట్. ఆర్ఎఫ్ లేదు కాబట్టి స్ట్రైట్ అవే ఏం చేస్తాం మనం? ఆర్ఎం ఇంటూ బీటా చేస్తాం. ఆర్ఎం ఇంటూ బీటా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడనా. ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఓఆర్ఈ కంపెనీ ఈజ్ రూపీస్ 60 lakhs. The total value of the debt is 40 lakhs. Equity ఏమో 60 lakhs, debt ఎంత? 40 lakhs. The treasurer estimates that the beta of the stock is currently
1.5. Beta of a stock ఎంత 1.5. Expected risk premium on the market is 10%. The treasury bill rate is treasury bill ఎంతమ్మా 8%. treasury bill rate అంటే నథింగ్ బట్ ఆర్ఎఫ్, రిస్క్ ఫ్రీ రేట్. ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ప్రాబ్లమ్స్, రిఫర్ చేయాలి మల్టిపుల్ టైమ్స్, ప్రాక్టీస్ చేయక్కర్లా. ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ కాదు ఇవి, బట్ మల్టిపుల్ టైమ్స్ ఏంటి రిఫర్ చేయాలి. వాట్ ఈస్ ద బీటా ఆఫ్ ద కంపెనీస్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో ఆఫ్ అసెట్? బీటా అడిగాడు, సింపుల్. స్టాక్ బీటా 1.5 ఇచ్చాడు, కానీ అడిగింది పోర్ట్ఫోలియో ఆఫ్ అసెట్స్. ఇక్కడ అసెట్స్ ఏమున్నాయి? ఈక్విటీ ఉంది, డెట్ ఉంది. వీఆర్ అజ్యూమింగ్ ద బీటా ఆఫ్ అ డెట్ యాజ్ ద 0. బీటా ఆఫ్ డెట్ 0 అనుకుంటున్నాం. బీటా ఆఫ్ డెట్ 0 అనుకుంటే అప్పుడు 60 lakhs డివైడ్ బై 1 crore ఇంటూ 1.5 ప్లస్ 40 lakhs డివైడ్ బై 1 crore ఇంటూ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0.9. క్లియరా? అర్థమైంది అది? అదేంటమ్మా బీటా ఆఫ్ ద కంపెనీస్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా కదా. ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఆర్ఎఫ్ ఇచ్చేసాడు ఎంత? 8%. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ కూడా ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ రిస్క్ ప్రీమియం ఆన్ ద మార్కెట్ అన్నాడు. ఎక్స్పెక్టెడ్ రిస్క్ ప్రీమియం ఆన్ ద మార్కెట్ అంటే అది ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఎంత ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్? 10. కాబట్టి నీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఎంత అవుద్ది? 8% ప్లస్ 1.5 ఇంటూ 10, 23. ఇది ఎందుకు నేను చేస్తున్నా? క్వశ్చన్లో నన్ను ఎస్టిమేట్ ద కంపెనీస్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ అన్నాడు, అండ్ డిస్కౌంట్ రేట్ ఫర్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కంపెనీస్ ప్రెసెంట్ బిజినెస్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తున్నామ్మా? 8% ప్లస్ 1.5 ఇంటూ 10, 23%. అది ఏఈ. కాస్ట్ ఆఫ్ డెట్ మరి ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్లో ట్రెజరీ బిల్ రేట్నే కాస్ట్ ఆఫ్ డెట్ కింద తీసుకున్నా 8%. దాన్ని వెయిటెడ్ యావరేజ్ చేశారు. 23% ఇంటూ 60 డివైడ్ బై 100 ప్లస్ 8% ఇంటూ 40 డివైడ్ బై 100 lakhs. ఎంతమ్మా డబ్ల్యూఏసిసి? 17%. సో ప్రెజెంట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే కనుక నువ్వు 17% తీసేసుకుంటావు డిస్కౌంట్ రేట్. ప్రెజెంట్ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే ప్రెజెంట్ బిజినెస్ది ప్రపోజ్డ్ బిజినెస్ రిస్క్ సేమ్ ఉంటుంది కదా. కాబట్టి నువ్వు డిస్కౌంట్ రేట్ ఎంత తీసేసుకోవచ్చు? 17% తీసేసుకోవచ్చు. అదే ఒకవేళ నువ్వు డైవర్సిఫై అవుతున్నావు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, న్యూ బిజినెస్ రిస్క్ ప్రొఫైల్ వేరు ఉంటుంది కాబట్టి అప్పుడు నువ్వు డిఫరెంట్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ తీసుకో. ఇప్పుడది నువ్వు డైవర్సిఫై చేస్తుంటే ఎంటైర్లీ న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తే అప్పుడు ఏం చేద్దామా? డిఫరెంట్ డిస్కౌంట్ రేట్ యూస్ చేద్దాం. అయిందా? క్లియరా? ఈ చెప్పానుగా రిఫర్ చేయాలి. ఏంటి ఏం చేస్తాం అనేది కొంచెం చూసుకోవాలి. ఆన్సర్ చూడగానే అర్థమైపోతుంది ఏముంటుంది దానిలో. క్వశ్చన్ నెంబర్ 21 చూడనా? ఇది సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 21. A Limited has an expected return of 22%. Standard deviation ఎంత? 40%. B Limited has an expected return of 24. Standard deviation ఎంతమ్మా? 38. ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇచ్చాడు, అంటే యావరేజ్ రిటర్న్ ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసాడు. ఏ లిమిటెడ్ హ్యాస్ అ బీటా ఆఫ్ 0.86 అండ్ బి లిమిటెడ్ బీటా 1.24. ద కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ద రిటర్న్ ఆఫ్ ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్ ఈజ్ 0.72. ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద మార్కెట్ రిటర్న్ ఈజ్ 20%. ఏంటమ్మా ఇది? సిగ్మా ఎన్. ఫస్ట్ ఇచ్చిన ఏంటో చూసుకోండి. సిగ్మా ఏ ఇచ్చాడు, సిగ్మా బి ఇచ్చాడు, ఏ బార్ ఇచ్చాడు, బి బార్ ఇచ్చాడు, బీటా ఏ ఇచ్చాడు, బీటా బి ఇచ్చాడు, సిగ్మా ఏబి ఇచ్చాడు, కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ అండ్ బి, సిగ్మా ఎం ఇచ్చాడు. అడిగింది ఏంటి? ఫస్ట్ది ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బి లిమిటెడ్ బెటర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏ లిమిటెడ్ అన్నో చోట రాసుకుంటాం. ఓకే. ఏ వచ్చేసరికి రిటర్న్ 22, డీవియేషన్ ఎంత? 40. బి వచ్చేసరికి రిటర్న్ ఎంత? 24, డీవియేషన్ ఎంత? 38. అదే బెటర్. ఎందుకు? బి లిమిటెడే బెటర్. ఎందుకు? ఇట్ ఈస్ గివింగ్ అ హయ్యర్ రిటర్న్ ఫర్ లోవర్ రిస్క్. అర్థం అవుతుందా? మరి బీటా ఎక్కువ ఉంది కదా సార్ బి లిమిటెడ్ కంటే. బీటా ఎక్కువ ఉంది కరెక్టే, బట్ ఫండమెంటల్స్ చూసుకో అంతే. ఏది బెటర్?
ఇన్వెస్టింగ్ ఇన్ బి లిమిటెడ్ ఈజ్ బెటర్. క్లియరా? ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటమ్మా? ఇఫ్ యూ ఇన్వెస్ట్ 30% ఇన్ బి లిమిటెడ్ అండ్ 70% ఇన్ ఏ లిమిటెడ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్? ఏం చేయాలి దానికి? వెయిటెడ్ యావరేజ్. రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో అంటే ఏం చేద్దాం? వెయిటెడ్ యావరేజ్. 0.7 ఇంటూ రివర్స్లు ఇచ్చాడు వెయిట్స్, చూసారా కంత్రియోడు. సో 0.7 ఇంటూ 22 ప్లస్ 0.3 ఇంటూ 24 ఎంతమ్మా? 22.6%. తర్వాత పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్ అడిగాడు. పోర్ట్ఫోలియో స్టాండర్డ్ డీవియేషన్ అంటే పెద్ద ఫార్ములానే తీసుకోవాలిగా. ఎందుకు? సిగ్మా ఏబి ఎంత ఇచ్చాడు? సిగ్మా ఏబి 0.72. కాబట్టి నువ్వేం చేయాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ అది. ఓకే, వీడియో పాజ్ చేసి ఒకసారి రాసి చెయ్యి. 37.06%. క్లియరా? ఈ క్వశ్చన్లో కొంచెం స్పెషల్ పార్ట్ అంటే థర్డ్ పార్ట్. ఎందువల్ల థర్డ్ పార్ట్ స్పెషల్ అయిందంటే, వాట్ ఈస్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్? మార్కెట్ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ అ రిటర్న్ అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే ఆర్ఎం అడిగాడు. ఏంటమ్మా? ఆర్ఎం. అండ్ హౌ మచ్ ఈస్ ద రిస్క్ ఫ్రీ రేట్? ఆర్ఎఫ్ అడిగాడు. ఇది మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలం? ఆర్ఎం కానీ ఆర్ఎఫ్ కానీ. మన దగ్గర బేటాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయమ్మా బేటాలు. ఇంకోటి రిటర్న్ ఆఫ్ ఏ లిమిటెడ్ ఉంది, రిటర్న్ ఆఫ్ బి లిమిటెడ్ ఉంది. మనం వాటినే సిఏపిఎం రిటర్న్స్ అని ఒక అజంప్షన్ తీసుకొని ఓకే 2 ఈక్వేషన్స్ ఫామ్ చేస్తే అవుద్ది పని. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుద్దంటే 22% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ 0.86. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకో ఈక్వేషన్ ఏంటి? 24%. సెకండ్ది 24% కదా. 24% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ 1.24. ఆ రెండు ఈక్వేషన్లు మనం సాల్వ్ చేస్తే ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ 5.26 వస్తుంది. ఆర్ఎఫ్ ఎంత వస్తుంది? 17.47. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ సాల్వ్ చేస్తే ఆర్ఎం ఎంత వస్తుందమ్మా? 22.73%. సినిమా చూసినట్టు చూస్తే కాదు, వీడియో పాజ్ చేసి ఏం చేస్తారమ్మా? ఈక్వేషన్స్ ఒకసారి ఫామ్ చేసి ఈక్వేషన్స్ అవి సాల్వ్ చేయండి. ప్రెజెంటేషన్ అది చూసుకోవాలి. నేను చేసేటప్పుడు ప్రెజెంటేషన్ ఫాలో అవట్లా, మీరు చూసుకోండి. బట్ క్వశ్చన్ బ్యాంక్లో మాత్రం ప్రెజెంటేషన్ ఉంటుంది, విత్ ప్రెజెంటేషన్. ఇంకా లాస్ట్ పార్ట్ ఏంటి? వాట్ ఈస్ ద బీటా ఆఫ్ అ పోర్ట్ఫోలియో? వెయిట్ 70-30. ఇదే ఉంది, ఇంకా వెయిటెడ్ యావరేజ్ చేయడమే కదా. 0.7 ఇంటూ 0.86 ప్లస్ 0.3 ఇంటూ 1.2. ఎంతమ్మా బీటాపి? 0.97. క్లియరా? క్లియర్? ఓకే, ఒకసారి చూడండి, వీడియో పాజ్ చేసి ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ అమ్మా. అది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ఈక్విలిబ్రియం ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడం. ఈక్విలిబ్రియం ప్రైస్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ యాజ్ పర్ CAPM మోడల్. సింపుల్. మనకేమి ఇచ్చాడు? మెయింటైనింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ అమల్ లిమిటెడ్ 12% అన్నాడు. కంపెనీ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ పెయిడ్ అన్నాడు. పెయిడ్ అంటే అది D0. ఎంతమ్మా? 3 per share. ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ 15%. ఆర్ఎం ఎంత? 15%. ఆర్ఎఫ్ ఎంత ఇచ్చాడు? 10%. బీటా ఎంత ఇచ్చాడు? 1.2. ఈ డేటాతో మనం CAPM రిటర్న్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. CAPM రిటర్న్ ఈజ్ ఈక్వల్ 10% ప్లస్ 15 మైనస్ 10 ఇంటూ 1.2 ఎంత? 16%. ఈక్విలిబ్రియం ప్రైస్ కావాలి. ఈక్విలిబ్రియం ప్రైస్ అంటే ఏం చేద్దాం? D0 కదా ఇచ్చింది, కాబట్టి 3 ఇంటూ 1 ప్లస్ 0.12 డివైడెడ్ బై 0.16 మైనస్ 0.12 అయిపోయింది. ఎంత? 84 D0. ఇలాంటి నార్మల్గా చేసేసుకో. ఇది మన సెక్యూరిటీ వాల్యుయేషన్లో కూడా వస్తుంది ఈ టైప్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సెక్యూరిటీ వాల్యుయేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అమ్మా. క్వశ్చన్ నెంబర్ 16. The temp test has the following
the Tempest has the following portfolio of 4 shares ఉన్నాయి. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత 7%, మార్కెట్ రిటర్న్ ఎంత 14% రిక్వైర్డ్. సో బీటా ఇచ్చాడు, ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. డిటర్మైన్ ద పోర్ట్ఫోలియో రిటర్న్, క్యాలిక్యులేట్ ద పోర్ట్ఫోలియో బీటా. పోర్ట్ఫోలియో రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే ఏంటమ్మా పోర్ట్ఫోలియో బీటా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సరే, పోర్ట్ఫోలియో బీటా సింపుల్. ఎందుకని ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, అలాగే ఏంటమ్మా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, బీటా ఇచ్చాడు. దీన్ని ఏం చేయాలి మనం ప్రపోర్షన్స్ ఫైండ్ అవుట్ చేసి వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అప్పుడు మనకి పోర్ట్ఫోలియో బీటా వస్తుంది. మరి పోర్ట్ఫోలియో రిటర్న్ అలాగే ఇక్కడ పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే నథింగ్ బట్ CAPM రిటర్న్. ఎలా వస్తుంది? RF ఉంది, RM ఉంది, పోర్ట్ఫోలియో బీటా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, మనం రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత? 16.13%. ఇవన్నీ రిఫర్ చేసే క్వశ్చన్స్, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. బట్ కొన్ని వాటిలో ఏంటి స్పెషల్ పాయింట్స్ ఉంటే చూసుకోవాలి. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. The following information is available in respect of security X. Equilibrium return అన్నా CAPM return అన్నా ఒకటే 15. మార్కెట్ రిటర్న్ ఎంత? 15. CAPM రిటర్న్ 15, మార్కెట్ రిటర్న్ కూడా 15 అంటే బీటా 1 అయి ఉంటుంది. బీటా ఎంత అయి ఉంటుంది? 1. కాన్సెప్ట్ వస్తే మనం స్ట్రైట్ అవే చెప్పొచ్చు, ఫార్ములా యూజ్ చేయకుండా. 7% ట్రెజరీ బాండ్ ట్రేడింగ్ ఎట్ $140. Covariance of market return and security return 225%. Coefficient of a correlation 0.75. You are required to determine the standard deviation of a market return and security return. ఏం కావాలి? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ రిటర్న్ అండ్ సిగ్మా M కావాలి, సిగ్మా S కావాలి. ఇది కొంచెం మ్యాథ్స్ టైప్ ప్రాబ్లం ఇది. ఓకే, మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటా పోవడం. నాకేంటంటే కోవేరియన్స్ ఆఫ్ మార్కెట్ రిటర్న్ అండ్ సెక్యూరిటీ రిటర్న్ ఇచ్చాడు, బట్ కోవేరియన్స్ ఆఫ్ SCM ఇచ్చాడు, అలాగే సిగ్మా SM ఇచ్చాడు. నేనేం చేయాలంటే ఫస్ట్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ఫైండ్ అవుట్ చేయడానికి నా క్లూ ఏమి ఇచ్చాడు? RM ఇచ్చాడు, CAPM రిటర్న్ ఇచ్చాడు. ఇది యూజ్ చేసి RF కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. RF ఎంత అంటే 7% కాదమ్మా, మిస్టేక్ చేసే ఛాన్స్ ఉండదు. 7% ట్రెజరీ బాండ్ ట్రేడింగ్ ఎట్ $140 అన్నాడు. కాబట్టి అక్కడ RF ఎంత అవుతుందంటే 7/140 ఎంతమ్మా? 5%. సో 15% ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ బీటా ఇంటూ 15 - 5 ఎంతమ్మా? 1. లేదు నువ్వు ఒకవేళ 7 తీసుకున్నా సేమ్ బీటా 1 వస్తుంది, కాంపన్సేటింగ్ ఎర్రర్ అవుతుంది తేడా. బీటా తెలుసు కదా ఇప్పుడు నీకు. బీటా ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ SM డివైడ్ బై సిగ్మా M². ఆ విధంగా సిగ్మా M² ఫైండ్ అవుట్ చేయి. ఎంత సిగ్మా M²? 15. సిగ్మా M² ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత సిగ్మా M ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంత సిగ్మా M? 15. సిగ్మా M తెలుసు నీకు ఇప్పుడు, సిగ్మా SM తెలుసు. స్టాండర్డ్ డీవియేషన్ మార్కెట్ అడిగాడు, ఫైండ్ అవుట్ చేసావు. ఇప్పుడు నీకు సిగ్మా S కావాలంటే బీటాకు ఇంకో ఫార్ములా ఉంది కదా, సిగ్మా SM ఇంటూ సిగ్మా S డివైడ్ బై సిగ్మా M. ఆ ఫార్ములా యూజ్ చేస్తే సిగ్మా S ఫైండ్ అవుట్ చేసి ఎంత? 20%. ఇదేమంత గొప్ప ప్రాబ్లం ఏం కాదు. ఒకటి ఏంటంటే 7/140 దగ్గర మిస్టేక్ చేయకూడదు. మ్యాథ్స్ లాగా మిస్సింగ్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 25. మిస్టర్ ఫెడప్ alias Soma wants to invest an amount of rupees 520 lakhs and had approached his portfolio manager 520 lakhs. The portfolio manager had advised Mr. Fedap to invest in the following manner. Amount 60, 80, 100, 120, 160. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు. డేటా ఇచ్చాడు. You are required to advise Mr. Fedap in regard to the following. Using CAPM methodology, expected return on the portfolio, if the government securities are at 8% and Nifty is yielding, CAPM return calculate చేయాలమ్మా నేను. దేనికి CAPM return? పోర్ట్ఫోలియోకి CAPM రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం, అవునా కదా.
CAPM రిటర్న్ అంటే ఎలా వస్తుంది? RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. RF ఇచ్చాడా 8, RM ఎంత 10. ఇప్పుడు ఏం చేయాలి? బీటా ప్రపోర్షన్స్ ఉన్నాయా? అమౌంట్ ఉంది, ప్రపోర్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తా. బీటా ప్రపోర్షన్ ఇంటూ బీటా. నేను బాగా ఫాస్ట్ చెప్తున్నాను అనిపిస్తే మీరు ఏం చేయాలమ్మా? వీడియో పాజ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నేను 2-3 రోజులు చెప్పినట్టు అనిపిస్తుంది. ఓకే, సో 1.104 RF తెలుసు, RM తెలుసు. ఏం చేద్దాం? RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. క్లియరా? అయితే ఇంకొక పార్ట్ అడిగాడు, సెకండ్ పార్ట్. అడ్వైజబిలిటీ ఆఫ్, అడ్వైస్ కూడా అడిగాడు. అడ్వైజబిలిటీ ఆఫ్ రిప్లేసింగ్ సెక్యూరిటీ బెటర్ విత్ నిఫ్టీ. సెక్యూరిటీ బెటర్ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం దేంతో? నిఫ్టీ. బెటర్ ప్లేస్లో నిఫ్టీని రిప్లేస్ చేసిన పెద్ద తేడా ఉండదు. ఎందుకు? బెటర్ బీటా 1, నిఫ్టీ బీటా కూడా 1. బెటర్ బెటర్ బీటా 1 అయినప్పుడు నిఫ్టీ బీటా కూడా 1 అయినప్పుడు ఇంకేముంది తేడా? సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఈవెన్ ఇఫ్ ద బెటర్ ఈజ్ రిప్లేస్డ్ విత్ నిఫ్టీ. తేడా ఏమీ ఉండదు. అర్థమైందా? శ్రీనాథ్ గారు, శ్రీనాథ్ క్లియరా? టైగర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. Your client is holding the following securities. Particulars of securities. 4 సెక్యూరిటీలు, కాస్ట్, డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్, మార్కెట్ ప్రైస్, బేటా. ఓకే, యావరేజ్ రిటర్న్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఎంతమ్మా? 15.7. క్యాలిక్యులేటర్. ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఈచ్ యూజింగ్ ద CAPM. ఈచ్ కేసులో నువ్వేం క్యాలిక్యులేట్ చేయాలి? CAPM రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, తర్వాత RF క్యాలిక్యులేట్ చేయాలి, రిస్క్ ఫ్రీ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ ఏంటో ఒక స్పెషల్ పాయింట్ అంటే ఫస్ట్ ఇక్కడ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదమ్మా. ఇన్ డివిడెండ్ ఉందా? ఇది మన కాస్ట్ అంతేనా? క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వలేదు, క్యాపిటల్ వాల్యూ డిక్రీజ్ అయింది. గోల్డ్కి, సిల్వర్కి, బ్రాంజ్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్కి మొత్తం వచ్చిన డివిడెండ్ తీసుకున్నాం. ఓకే, సో ఎంత వచ్చింది? 7025 డివిడెండ్ ప్లస్ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 75,000. కానీ దాని వాల్యూ ఎంత అయిపోయింది? 80,500 మైనస్ 75,000 డివైడెడ్ బై 75,000. ఇలా చేస్తే మనకు వచ్చిందాన్ని RM అని పిలుచుకుంటున్నాం అమ్మా. మార్కెట్ రిటర్న్ క్వశ్చన్లో లేదు, మార్కెట్ రిటర్న్ ఇవ్వాల. చెప్పాలంటే ఇది మార్కెట్ రిటర్న్ కాదు, ఇది మార్కెట్ రిటర్న్ కాదు, ఇది పోర్ట్ఫోలియో రిటర్న్ అవుతుంది. అంతే కదా మరి? 4 సెక్యూరిటీస్ కలిస్తే పోర్ట్ఫోలియో అవుద్ది, అది పోర్ట్ఫోలియో రిటర్న్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ అసంప్షన్ ఏం తీసుకుంటున్నాం? పోర్ట్ఫోలియో రిటర్న్నే మార్కెట్ రిటర్న్ అసంప్షన్ తీసుకుంటున్నాం. కాబట్టి చూసుకోవాలి. మరి యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇచ్చాడు కదా 15.7. దీన్ని ఏమనుకుంటున్నాం అంటే CAPM రిటర్న్ అనుకుంటున్నాం. దీన్ని ఏమనుకుంటున్నాం? CAPM రిటర్న్. CAPM రిటర్న్ అనుకొని పోర్ట్ఫోలియో బీటా ఫైండ్ అవుట్ చేసాం. పోర్ట్ఫోలియో బీటా, నాకు బీటా తెలుసు, RM తెలుసు, CAPM రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో తెలుసు. సో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా? RF ఫైండ్ అవుట్ 15.15. క్వశ్చన్ ఏంటంటే ప్రొసీజర్ సింపుల్గా చేయడం ఓకే, కానీ ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఉంది. అంటే క్వశ్చన్ చేస్తేనే ఆ అజంప్షన్ స్ట్రైక్ అవ్వద్దు. ఏంటి అజంప్షన్? యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఏమనుకున్నాం? CAPM రిటర్న్ అనుకున్నాం. అలా అనుకుంటేనే మనం ప్రొసీడ్ అవ్వగలం. ఇంకోటి ఏంటి? నువ్వు యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఫైండ్ అవుట్ చేసావు, కానీ ఆ యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఏమనుకున్నావు? RM అనుకున్నావు. యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఏమని తీసుకున్న అజంప్షన్? RM అనుకొని RF ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు CAPM అని ఈచ్ కేసు అన్నాడు కదా, CAPM ఇన్ ఈచ్ కేసు ఏమవుద్దమ్మా? RF ప్లస్ బీటా ఇంటూ RM మైనస్ RF ఈచ్ కేసులో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటి బాబు అంటే కమెంట్స్లో మెన్షన్ చేసుకోండి, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి. స్పెషల్ పాయింట్ ఏంటి?
యాక్చువల్ రిటర్న్ ఆన్ అ పోర్ట్ఫోలియోని మనం ఏమనుకున్నాం, ఆర్ఎం అనేసుకున్నాం. క్వశ్చన్లో ఇచ్చిన యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఏమనుకున్నాం, సిఏపిఎం రిటర్న్ అనుకున్నాం. అటువైపు నుంచి నరుక్కొచ్చాం మనం. అర్థమవుతుందా? ఏమా పెద్ద మంచి అర్థమైందా? క్లియరా? మావాడు పడకుండా కింద కమెంట్స్లో మెన్షన్ చేసుకోండి. ఓకే, స్పెషల్ పాయింట్ ఏంటి అనేది నెంబర్ మెన్షన్ చేసి. ఓకే, నీ పేరు చెప్పడం ఇష్టం లేకపోతే ఏదో ఫేక్ అకౌంట్ పెట్టుకో, కాజల్ అగర్వాల్ అని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏ హోల్డ్స్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియో? ఏ హోల్డ్స్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియో? ఇది ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి చూడండి. 4 షేర్లు ఇచ్చాడు, బేటా ఇచ్చాడు, ఇనీషియల్ ప్రైస్, డివిడెండ్, మార్కెట్ ప్రైస్ అట్ ద ఎండ్. క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ సెక్యూరిటీ యూజింగ్ సిఏపిఎం. మళ్ళీ ఇంతకు ముందులాగే అడిగాడు, కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు, రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చాడు. అంటే రిస్క్ ఫ్రీ రేట్ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఇచ్చేసాడు. రిస్క్ ఫ్రీ రేట్ ఆర్ఎఫ్ ఇచ్చేసాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు, ఆర్ఎఫ్ ఆల్రెడీ ఉంది, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆర్ఎం ఏంటి, ఆ యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోనే మనం ఏమనుకుంటున్నాం, ఆర్ఎం అనుకుంటున్నాం. ఎంత వచ్చిందమ్మా, 26.33. అర్థమవుతుందా మనీషా, పడుకున్నావు? ఓకే, 26.33. ఇప్పుడు సిఏపిఎం రిటర్న్ ఎంత అవుద్ది, ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఉందా లేదా, ఎఫ్సీలో ఉంది, ఆర్ఎం ఉంది, ఆర్ఎఫ్ ఉంది, ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందమ్మా? ఓకే, అలాగే ఏం చేయాలి, యావరేజ్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియో కూడా చేయాలి కదా. దానికి ఏంటి, దానికి కూడా సేమ్ ఫార్ములా, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఇక్కడ మనడు ఏం చేసి ఉంటాడంటే సొల్యూషన్లో సింపుల్ యావరేజ్ చేసి ఉంటాడు బీటా క్యాలిక్యులేషన్కి. బట్ సింపుల్ యావరేజ్ కాదు, ఏం చేయాలి మనం, వెయిటెడ్ యావరేజే చేయాలి. 20.915 వస్తుంది. 20.95. ఎక్సలెంట్ అమ్మా, విక్రమయ కళ్యాణ్ ప్రాప్తి. 20.95%, 20.195%. ఓకే, పైన క్వశ్చన్ ఆన్సర్ తప్పు ఉంది ఎక్కడ, ఇవి తప్ప. ఓ చెప్పండి మరి. 16.08, 16.39, 16.08, 16. ఓకే, క్రెడిట్ గోస్ టు దివాకరమ్మ, ప్రమోద్కి కూడా బాగానే అరిచాడు. ఓకే, కరెక్ట్ చేసుకోండి, క్వశ్చన్ బ్యాంక్లో కూడా తప్పు ఉంటాయి, కరెక్ట్ చేసుకోండి, క్లరికల్ మిస్టేక్స్. ఓకే, ఇవి రెఫర్ చేయడానికి నిమిషం పట్టుద్ది, కానీ పాయింట్ చూసుకోవాలి మల్టిపుల్ టైమ్స్. ఆ నిమిషమే ఎన్నిసార్లు చూడాలి, ఒక 5-10 సార్లు చూసుకోవాలి. ఓహో, ఈ క్వశ్చన్ ఇలా చేశాడా అని. అర్థమవుతుందా? 27th, 28th కూడా సేమ్ అమ్మా, కానీ క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు సింపుల్ యావరేజ్ అని. కాబట్టి బేటా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేద్దాం, సింపుల్ యావరేజ్ చేద్దాం. మళ్ళీ సేమ్ క్వశ్చన్, యాక్చువల్ రిటర్న్ ఆఫ్ పోర్ట్ఫోలియోని ఆర్ఎం అనుకుంటాం, ఆర్ఎఫ్ అలాగో ఉంది కాబట్టి ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఓకే, బీటా సింపుల్ యావరేజ్ చేసి చేయడం, లేదా ఏం చేద్దాం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని సింపుల్ యావరేజ్ చేస్తే చాలు. నార్మల్గా అయితే ఏం చేయాలి, వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఎక్కడన్నా క్వశ్చన్ నెంబర్ 29, క్వశ్చన్ నెంబర్ 29 శ్రీనాథ్, క్వశ్చన్ నెంబర్ 29 చూద్దామా. ఇది నార్మల్ క్వశ్చనే. An investor is holding 1000 shares of Patlas company. Presently, the rate of dividend being paid by the company is 2 per share. Paid అన్నాడు కదా, paid అన్నాడు కాబట్టి అది B not. Share is being sold at ₹25 per share in the market. షేర్ ప్రస్తుతానికి ఎంతకి అమ్ముడు అవుతుంది,
25. However, several factors are likely to change during the course of the year as indicated below. Existing revised ఇచ్చాడు. In view of the above factors, whether the investor should buy, investor కొనాలా, హోల్డ్ చేయాలా, అమ్మాలా, అండ్ వై. ఏం చేస్తాం దానికి? మార్కెట్ ప్రైస్ యూజింగ్ సిఏపిఎం ఫైండ్ అవుట్ చేసి యాక్చువల్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. డివిడెండ్ కూడా ఇచ్చాడు కదా. ఒకవేళ డివిడెండ్ ఇవ్వకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళం? సిఏపిఎం రిటర్న్ని యాక్చువల్ రిటర్న్తో కంపేర్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ యాక్చువల్ రిటర్న్ ఇచ్చాడా? ఇవ్వాల. అందువల్ల మనకేమి ఇచ్చాడు? డివిడెండ్ ఇచ్చాడు. సో సిఏపిఎం రిటర్న్ ఏమవుద్దమ్మా? 12% ప్లస్ చిన్న మార్కెట్ రిస్క్ ప్రీమియమే. మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటే ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ఏ. అది ఆడవాళ్ళు ఏం చేస్తారు? మార్కెట్ రిస్క్ ప్రీమియంని ఆర్ఎం అనుకునే ఛాన్స్ ఉంటుంది. చచ్చా అట్లా ఎందుకు అనుకుంటారంటారా? నేను అలాగే అనుకున్నా. అలాగే అనుకొని బయటకు వచ్చాక అర్థమైంది. ఏమని? అరే తప్పు తీసుకున్నామే. చిన్న రిస్క్ ప్రీమియం కదా, మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటే ఏంటది? ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ కదా. కానీ నేను ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ని ఆర్ఎం అనుకొని చేసుకుని వచ్చా. 17th ర్యాంక్ వచ్చింది. అదే ఒకవేళ కరెక్ట్గా అనుకొని ఉంటే మేబీ 16 వచ్చేదేమో. తెలియదు కదా. ఫస్ట్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఎలా వస్తుంది? మహా అయితే 2 మార్కులు పెరిగాయేమో. ఆ 2 మార్కులకి నేను ఫస్ట్ ర్యాంక్ ఎలా వెళ్ళిపోతా? థ్యాంక్స్. ఓకే, మేబీ నా వేరే అమ్మాయి ఉంటుంది అమ్మాయి. సరే అంటే అన్నారు కదా, ఎంత బాగుంది. సరే ఇక్కడ ఏంటి మా బై హోల్డ్ సెల్స్ ఏం చేయాలి? ఇక్కడ 12% ప్లస్ 12% ప్లస్ ఏంటి? 1.4 ఇంటూ 6 చేస్తే సిఏపిఎం వచ్చేస్తుంది. తర్వాత ఇంకా 2 రూపీస్ ఇంటూ 2 ప్లస్ 1 ప్లస్ 0.05 డివైడెడ్ బై ఎంత? 20.4 కాబట్టి 0.204 మైనస్ 0.05. అంతేనా కదా? ఇలా రివైజ్డ్ కూడా చేయాలంతే. అర్థమైందా? సరే ఫస్ట్ కేసులో ఎంత వచ్చిందమ్మా? 13.63. మన సోమా థియరీ ప్రకారం ఎంత? 13.63 ఉండాలి మార్కెట్ ప్రైస్. కానీ ఎంత ఉంది మార్కెట్లో? 25 ఉంది. అండర్ ప్రైస్డా ఓవర్ ప్రైస్డా? ఓవర్ ప్రైస్. థియరీ ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేద్దాం? సెక్యూరిటీ ఉంటే అమ్మేద్దాం. అర్థమైందా? రివైజ్డ్ కండిషన్లో మాత్రం ఏమైందమ్మా? 36.33 వచ్చింది. సో మన సోమా థియరీ ప్రకారం 36.33 ఉండాలి. మార్కెట్లో ఎంత ఉంది? 25. ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. కొనేయడమే. అండర్ వాల్యూడ్ కాబట్టి ఏం చేద్దాం? కొందాం. క్లియరా? సేమ్ అంత థియరీ ఉందని కంగారు పడకండి. అదే రాశాడు. ఓకే, సోమా థియరీ రాశాడు అంతే. 30 కూడా సేమ్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 30 కూడా సేమ్. కాబట్టి అది చెప్పట్లే మనం. 22. నెక్స్ట్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20. XYZ Limited has a substantial cash flow, and until the surplus funds are utilized to meet the future capital expenditure likely to happen after several months, are invested in a portfolio of a short-term equity investment. సింపుల్గా చెప్పాలంటే డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, సర్ప్లస్. కొన్నాళ్ళ పాటు ఏం చేసాం? ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసాం. డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ గివెన్ బిలో. ఎన్ని ఇచ్చాడు షేర్లు? 4. బేటా ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇచ్చాడు, ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఈల్డ్ ఇచ్చారు. అంతేనా? ది కరెంట్ మార్కెట్ రిటర్న్ ఈజ్ ఎంత? కరెంట్ మార్కెట్ రిటర్న్ 19%. డివిడెండ్ ఈల్డ్ ఎలా వచ్చి ఉంటుందమ్మా? డివిడెండ్ ఈల్డ్ ఎలా వచ్చి ఉంటుంది? D0 బై P0. D1 బై P0 కదా. D1 బై P0. ఇప్పుడు నాకు డివిడెండ్ అమౌంట్ కావాలనుకో, ఆ పర్సంటేజ్ దేనిపైన అప్లై చేయాలి? మార్కెట్ ప్రైస్ పైన, మార్కెట్ వాల్యూ పైన అప్లై చేయాలి. దేనిపైన అప్లై చేయాలి? ఈ క్వశ్చన్లో కొంచెం డిఫరెంట్గా ఏంటి? డివిడెండ్ అమౌంట్ ఇవ్వకుండా డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ ఇచ్చాడు. చూసుకోవాలి కొంచెం. ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 19%. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత? 11%. క్యాలిక్యులేట్ ద రిస్క్ ఆఫ్ XYZ's షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో రిలేటివ్ టు దట్ ఆఫ్ అ మార్కెట్. అర్థమైందా?
ఓకే, బీటా కన్నా ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాను ఇక్కడ, స్పెషల్ పాయింట్ అని చెప్పి ఇక్కడ. ఓకే, క్యాలిక్యులేట్ ద రిస్క్ ఆఫ్ XYZ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో రిలేటివ్ టు దట్ ఆఫ్ అ మార్కెట్. ప్రస్తుతానికి అయితే బీటానే అనుకోండి. ఓకే, ఎందుకని ఏమన్నాడు? రిలేటివ్ టు దట్ ఆఫ్ అ మార్కెట్. రిస్క్ ఆఫ్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటివ్ టు దట్ ఆఫ్ మార్కెట్ అన్నాడు కాబట్టి ఏంటి? బీటా. సో మనకి 1 2 3 4 బీటాలు ఇచ్చాడు కదా, వీటిని ఏం చేయాలి మనం? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. ఏం చేయాలమ్మా? వెయిటెడ్ యావరేజ్. అవుతుందా? మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్ ఏంటి వచ్చింది? అదో 1.46 అమ్మా. లాస్ట్ కాలం టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 1.4. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో కాదు ఇక్కడ అడిగింది. కొంచెం ఈ పాయింట్ చూసుకోండి, కింద కమెంట్స్లో కూడా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ ఎంత? 22. క్వశ్చన్ అర్థం కాకపోవచ్చు. బీటా ఎంత? 1.46. పోర్ట్ఫోలియో బీటా క్యాలిక్యులేట్ చేస్తాం. అది కాకుండా ప్రస్తుతానికి మనకి రిటర్న్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం. రిటర్న్ పర్సంటేజ్, రిటర్న్ ఆన్ ఆ పోర్ట్ఫోలియో. రిటర్న్ ఆన్ ఆ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది? డివిడెండ్, క్యాపిటల్ అప్రిషియేషన్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలా. కాబట్టి జస్ట్ ఏం చేస్తాం మనం? డివిడెండ్ తీసుకుందాం. డివిడెండ్ ఈ 50,193 ఎలా వస్తుంది? మార్కెట్ వాల్యూ ఇంటూ 19.5%. అలా మొత్తం టోటల్ చేసుకుంటే 2,46,280 డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 11 lakh. వీడియో పాజ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి 22.38. ఈక్వేషన్ వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేసి ఎంత? 22.38%. ఇప్పుడు ఒకవేళ ఈ 22.38% ఒకవేళ CAPM రిటర్న్ అనుకుంటే, 22.38% CAPM రిటర్న్ అనుకుంటే, అంటే యాక్చువల్ రిటర్న్ CAPM రిటర్న్ రెండు సేమ్ అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్. అప్పుడు నాకు RF ఇచ్చేసాడు క్వశ్చన్లో, RM కూడా ఇచ్చేసాడు. బీటా ఎంత ఉండాలి? 1.42. అంటే మార్కెట్ ఇంప్లిసిట్ బీటా 1.42 ఉండాలి. అంటే నాకు వచ్చిన 22.38%కి బీటా 1.42 మాత్రమే ఉండాలి. కానీ నాకు ఎంత ఉంది? బీటా 1.46 ఉంది. అంటే మార్కెట్ ఇంప్లిసిట్ బీటాతో కంపేర్ చేసుకుంటే నా పోర్ట్ఫోలియో బీటా ఎక్కువ ఉంది. క్వశ్చన్ అడిగింది ఏంటంటే రిస్క్ ఆఫ్ అ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంపేర్ టు దట్ ఆఫ్ అ రిలేటివ్ టు దట్ ఆఫ్ అ మార్కెట్. దీనిలో ఎంత అర్థం ఉందంటే, మీకు అంతవరకు రాకపోతే పోర్ట్ఫోలియో బీటా క్యాలిక్యులేట్ చేసి వదిలేయడం. లేదు అంటే ఏం చేస్తారమ్మా? యాక్చువల్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేట్ చేసి ఆ యాక్చువల్ రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియోకి అసలు ఎంత ఉండాలి? బీటా 1.42 ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 1.46 ఉంది. అర్థమైందా? సో దస్ ద పోర్ట్ఫోలియో ఈజ్ మార్జినలీ రిస్కీ కంపేర్ టు దట్ ఆఫ్ అ మార్కెట్. మార్జినలీ రిస్కీ. అర్థమవుతుందా? ఒకసారి చూసుకోవాలి. ఏది? ఈ పార్ట్ చూసుకోవాలమ్మా. కింద కమెంట్స్లో క్వశ్చన్ మెన్షన్ చేసుకోండి. ఈ పార్ట్ చూసుకోండి. క్వశ్చన్ అర్థం కాదు ముందు. క్వశ్చన్ అర్థమైతే అట్లీస్ట్ పోర్ట్ఫోలియో బీటా వరకైనా చేస్తావు. మార్కెట్ ఇంప్లిసిట్ బీటా వరకు వెళ్ళకపోయినా చూసుకోండి. నెక్స్ట్ ఏంటమ్మా? వెదర్ XYZ షుడ్ చేంజ్ ద కంపోజిషన్ ఆఫ్ ఇట్స్ పోర్ట్ఫోలియో. XYZ కంపోజిషన్ చేంజ్ చేయాలా అనేది క్వశ్చన్. కంపోజిషన్ చేంజ్ చేయాలంటే ఇది యాక్చువల్ రిటర్నే కదా, 1 2 3 4 యాక్చువల్ రిటర్నే కదమ్మా. సెకండ్ పార్ట్ కూడా ఇంపార్టెంటే. XYZ కంపోజిషన్ని చేంజ్ చేయాలా అనేది అడిగాడు. ఆ డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు నేను యాక్చువల్ రిటర్న్ ఏం చేయాలి? CAPM రిటర్న్తో కంపేర్ చేయాలి. CAPM ఎలా వస్తుంది? RF ప్లస్ RM మైనస్ RF ఇంటూ బీటా. నా దగ్గర RM ఉందా లేదా? ఇచ్చాడు క్వశ్చన్లో. RF ఉందా లేదా? ఇచ్చాడు క్వశ్చన్లో. బీటా ఉందా లేదా? 20.28. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత వచ్చిందమ్మా? 20.28. అది CAPM. కానీ మన ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ ఎంత వచ్చింది? అదేం సార్ మీరు యాక్చువల్ అన్నారు, ఎక్స్పెక్టెడ్ ఉంది. యాక్చువల్ అయినా ఎక్స్పెక్టెడ్ అయినమ్మా. మనకి ఎంత రావాలి? 20.28 రావాలి మనం తీసుకునే రిస్క్కి. కానీ ఎక్స్పెక్టేషన్ ఎంత రావడానికి అవకాశం ఉంది? 19.5 రావడానికి అవకాశం ఉంది. సో ఏం చేద్దాం?
ఏం చేద్దామా, అమ్మేద్దాం. 20.28 అయితే కానీ మనకు వర్కౌట్ కాదు. ఇదంతా 90.5. ఏం చేద్దాం, అమ్మేయటమే. నెక్స్ట్ ఏంటమ్మా 29.24 కావాలి, 24 వస్తుంది. ఏం చేద్దాం, అది కూడా అమ్ముడే. నెక్స్ట్ ఏంటి 18.2 కావాలి, వచ్చేది ఎంత 17.5, అది కూడా ఏంటి అమ్మేయడమే. 23% కావాలి 4లో, ఎంత వస్తుంది 4, 26. ఏం చేద్దాం, ఏం చేద్దాం, అర్థమవుతుందమ్మా, చాలా సింపుల్. అంటే ఈ 3 అమ్మేయడం, 1 2 3 అమ్మేసి ఎక్కడ పెడదాం, డబ్బులు అనేది తీసుకెళ్ళి 4లో పెట్టడమే. ఎందుకంటే డివిడెండ్ ఈల్డ్ అనేది మోర్ దాన్. క్లియరా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33. An investor holds two stocks. An investor holds two stocks, A and B. An analyst prepared ex-ante probability distribution for the possible economic scenarios and the conditional returns for two stocks in the market index as shown. టూ స్టాక్స్కి కండిషనల్ రిటర్న్స్ ఇచ్చాడు, మార్కెట్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు. ఏబి అండ్ మార్కెట్ రిటర్న్స్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. గ్రోత్ ఉందనుకో 25 20 18 వస్తుంది. రెసిషన్ అనుకోండి -5 -8 -3. మార్కెట్ పోతే మనం పోతాం మార్కెట్తో పాటు, ఏ అండ్ బి కూడా. అర్థమైందా? ద రిస్క్ ఫ్రీ రేట్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అరౌండ్ 11% రిస్క్ ఫ్రీ రేట్. డిటర్మైన్ ద వెదర్, ఇక్కడ కూడా క్వశ్చన్ అర్థం అవ్వదు, ప్రాసెస్ సింపులే, క్వశ్చన్ అర్థం అవ్వాలిగా ముందు. Determine whether the investor should liquidate his holdings in stock A and B or on the contrary make fresh investment in them. CAPM assumptions are holding true. అర్థమైందా? లిక్విడేట్ చేయాలా అంటే అమ్మేయాలా, స్టాక్ ఏ అండ్ బి అమ్మేద్దామా లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామా? ఇఫ్ CAPM assumptions are holding true అన్నాడు. దానికి నువ్వేం చేయాలమ్మా, ఇక్కడ స్టాక్ ఏకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే యావరేజ్ రిటర్న్ చేసావు. ఇప్పుడు ఈ యావరేజ్ రిటర్న్ దేంతో కంపేర్ చేయాలి, CAPM రిటర్న్తో కంపేర్ చేయాలి. అప్పుడు దాన్ని బట్టి చెప్తావు కొనాలా అమ్మాలా అని. మరి నువ్వు CAPM రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలంటే నీ దగ్గర RF ఉందా, ఉంది 11%. RM ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ రిటర్న్స్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. అర్థమైందా? సో మరి ఏం చేద్దాం, ఫస్ట్ RF ఉంది, RM కూడా ఉంది, కానీ బీటా లేదు. కాబట్టి నువ్వేం చేయాలి, బీటా ఆఫ్ ఏ కనుక్కోవాలి, బీటా ఆఫ్ బి కనుక్కో. క్వశ్చన్ అర్థమైతే ముందు, ఇప్పుడు బీటా తెలుసు నీకు, బీటా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు, CAPM కూడా తెలుసు. క్వశ్చన్ అర్థం అవ్వాలి ముందు. క్వశ్చన్ ఏంటంటే సెక్యూరిటీస్ నువ్వు అమ్మాలా కొనాలా అన్నాడు. అమ్మాలా కొనాలా అని డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ నేను CAPM రిటర్న్ ఫైండ్ అవుట్ చేసి యాక్చువల్ రిటర్న్తో కంపేర్ చేయాలి, యాక్చువల్ ఆర్ యావరేజ్ రిటర్న్. బట్ CAPM రిటర్న్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి, నాకు బీటా కావాలి. ఉందా బీటా? లేదు కదా. ఏకి బీకి బీటా ఫైండ్ అవుట్ చేయాలి. గతంలో చేసాం కదా అప్పట్లో, బాగా బతికిన రోజుల్లో 5 గంటల టైంకి ఈ ఊపు మీద ఉన్నప్పుడు. అట్లా ఇప్పుడు చేయాలి, ఊపు ఉన్నా లేకపోయినా. ఓకే, ఏం చేయాలి, ఫస్ట్ కాలమ్స్ చెప్తా అంతే, మీరు వీడియో పాస్ చేసి చేసుకోవాలి. ఏం చేయాలి, ఫస్ట్ సిగ్మా M² చేయాలి. కాలమ్స్ ఏంటి, ప్రాబబిలిటీ M బార్, M మైనస్ M బార్, P ఇంటూ, ఇలా వేరియన్స్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటమ్మా, కోవేరియన్స్ ఆఫ్ ఏ కమా, దానికి ఏం చేద్దాం, ప్రాబబిలిటీ ఏ బార్, ఏ మైనస్ ఏ బార్, M మైనస్ బార్, P ఇంటూ ఏ మైనస్ ఏ బార్, డిఎం, డిఏ ఇంటూ డిఎం. క్లియరా? ఇక్కడ ఏం మిస్ అవుద్ది, ప్రాబబిలిటీ ఎగరేస్తారు. ప్రాబబిలిటీ ఎగరేసి ఏంటమ్మా, డివైడ్ బై 3 చేసి కాలర్ ఎగరేస్తారు బయటకు వచ్చి. అర్థమైందా? వాల్యూర్లు మన ఎగరేస్తారు. కోవేరియన్స్ ఆఫ్ B, M, కాలమ్స్ ఏంటి,
P, B, B bar, B minus B bar, M minus bar, T into TB into అలా ఆ విధంగా మనం ఏం చేస్తాం, బీటా ఏ కనుక్కొని బి కనుక్కొని బీటా ఏ అండ్ బీటా బి కనుక్కున్న తర్వాత సిఏపిఎం రిటర్న్. మన దగ్గర ఆర్ఎఫ్ ఉంది, ఆర్ఎం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఆర్ఎం కూడా, ఆర్ఎం ఎలాగా వెయిటెడ్ యావరేజ్ చేస్తాం కదా. ఆర్ఎఫ్ ఉంది, ఆర్ఎం ఉంది, బీటా కూడా ఉంది కాబట్టి సిఏపిఎం రిటర్న్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఏ బార్తో కంపేర్ చేయాలి, అలాగే టీ బార్తో కంపేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేద్దామా సేల్ చేద్దామా అని డెసిషన్ తీసుకో. అర్థమైందా? ఓకే. లేదా జెన్సన్స్ ఆల్ఫా ఫైండ్ అవుట్. లేదంటమ్మా జెన్సన్స్ ఆల్ఫా. జెన్సన్స్ ఆల్ఫా ఇంకా మనం చెప్పలేదు కదా, ఓకే ముందు వస్తుంది. బట్ జెన్సన్స్ ఆల్ఫా అంటే సింపుల్, యాక్చువల్ రిటర్న్ మైనస్ సిఏపిఎం రిటర్న్. పాజిటివ్ ఉంటే కొందాం సెక్యూరిటీ, నెగిటివ్ ఉంటే అమ్మేద్దాం. సో ఇక్కడ ఏమైందమ్మా, జెన్సన్స్ ఆల్ఫా ఏకి పాజిటివ్ వచ్చింది, బికి పాజిటివ్ వచ్చింది కాబట్టి అండర్ ప్రైస్డ్. ఏం చేద్దాం, పర్చేస్. జెన్సన్స్ ఆల్ఫాకి ఎక్స్ప్లెనేషన్ ఏముంది దానిలో, యాక్చువల్ మైనస్ సిఏపిఎం. మంచి పాజిటివ్ ఉండాలి అంతే కదా, సిఏపిఎం కన్నా యాక్చువల్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, పాజిటివ్ అమౌంట్ ఆఫ్ అమౌంట్ ఎక్కువ ఉంటే. అర్థమైందా? అదే నెంబర్ క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే బీటా కంప్లీట్ అయింది, సిఏపిఎం రిటర్న్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. సో మరి మనకి ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయనేది ఉంటుంది కదా డౌట్, ఎంతసేపు ఉండొచ్చు క్లాస్ ఏంటని. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ అమ్మా, ఏంటి ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. అది చాలా చిన్న కాన్సెప్ట్, త్వరగానే అయిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం, సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్, ఈ మధ్యలో షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా చిన్న కాన్సెప్ట్ చూసేస్తాం. షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. ఇంకా తర్వాత ఏంటి మనకి, షార్ప్ ఇండెక్స్. అంతే అయిపోయి, పెద్దగా ఏం లేవు. ఏమున్నాయి, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. కనీసం ఎంత కోపంగా చూస్తే నేను భయపడను అసలు, నా బ్లడ్లో లేదు భయం అనేది. నేను వదలను క్లాస్ ఈరోజు 2 days. సరే ఇప్పుడు అర్థమైందమ్మా, ఇంకేమున్నాయి కాన్సెప్ట్స్, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ, షార్ప్ రేషియో. ఈ కోపాన్ని నేను భయపడలేదు కానీ లైట్ మాత్రం బ్లింక్ అవుతుంది. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ, షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా, సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్, షార్ప్ ఇండెక్స్. ఇవి మన కాన్సెప్ట్స్. ఓకే, ఒక 5 నిమిషాలు బలంగా ఊపిరి పీల్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 38, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. ఏంటమ్మా, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. ఓకే, ఇది మామూలు ఇంకా సరదా చిన్న మెథడే. ఏంటమ్మా ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ, మీకు తెలుసు కదా ఏంటిది, సిఏపిఎం తెలుసు కదా మీకు. ఏంటి సిఏపిఎం, సిఏపిఎం రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. అంతేనా అమ్మా రామ్ చరణ్, అంతేనా? ఓకే, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఓకే, ఇప్పుడు ఇది ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఏంటన్నా, మార్కెట్ రిస్క్ ప్రీమియం, మార్కెట్ రిస్క్ ప్రీమియం. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా ఏంటి, సెక్యూరిటీ రిస్క్ ప్రీమియం. తెలుసుగా మీకు ఇది. సో సిఏపిఎం రిటర్న్లో ఏం చేస్తామంటే వీఆర్ కన్సిడరింగ్ ప్రీమియం ఓన్లీ ఫర్ బీటా, దట్ ఈస్ మార్కెట్. ఓకే, ఒక ఫ్యాక్టర్కి మాత్రమే మనం ప్రీమియం కన్సిడర్ చేస్తున్నాం, ఎక్కడ, సిఏపిఎంలో. ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీకి వచ్చేసరికి వి కన్సిడర్ అ ప్రీమియం ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్కి ప్రీమియం తీసుకుంటాం.
ఓకే, అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల మన సెక్యూరిటీ రిటర్న్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, జీడిపి వల్ల మన సెక్యూరిటీ రిటర్న్ ఎఫెక్ట్ అవుతుంది. అలా మన సెక్యూరిటీ రిటర్న్ ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయి. అలా ఈచ్ ఫ్యాక్టర్కి మనం ప్రీమియం తీసుకుంటే దాన్ని ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. అండర్ ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ వి టేక్ అ ప్రీమియం ఫర్ ఈచ్ ఫ్యాక్టర్కి మనం ప్రీమియం తీసుకుంటాం. అంటే ఆర్ఎఫ్ ప్లస్ ఫ్యాక్టర్ F1 అంటే ఇక్కడ ఫ్యాక్టర్ 1 ప్రీమియం ఇంటూ బీటా 1 ప్లస్ F2 బీటా 2 ప్లస్ F3 బీటా 3 అండ్ సో ఆన్. ఈచ్ ఫ్యాక్టర్కి మనం ప్రీమియం తీసుకుంటాం. ఈచ్ ఫ్యాక్టర్కి అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్కి ప్రీమియం తీసుకుంటే అది ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. సింపుల్ మెథడ్ ఇది, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. ఓకే, సో దాని రిలేటెడ్ మనకి క్వశ్చన్ నెంబర్ 38 ఉంది. క్వశ్చన్ నెంబర్ 38, 40. ఓకే, క్వశ్చన్ నెంబర్ 38 సింపుల్ క్వశ్చన్ అమ్మా. రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ఇచ్చాడు? 9.25. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమి ఇచ్చాడు అంటే జిఎన్పి ఇచ్చాడు, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్, స్టాక్ మార్కెట్ ఇండెక్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. మొత్తం 5 ఫ్యాక్టర్స్కి ఇచ్చాడు. 5 ఫ్యాక్టర్స్కి బీటా ఇచ్చాడు. ఏం చేస్తామంటే నువ్వు హౌ మచ్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ద షేర్ అండర్ ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. సో ఏపీటీ కింద నీకు రిటర్న్ ఎంత అన్నాడు, రిటర్న్ ఆఫ్ ద షేర్. సో రిటర్న్ ఆఫ్ ద షేర్ ఎంత అంటే 9.25% ప్లస్, ఎందుకంటే రిస్క్ ఫ్రీ రేట్ కన్నా ఎక్కువే ఎప్పుడైనా. ఆర్ఎఫ్ ప్లస్ ఎంత అంటే ఫ్యాక్టర్ 1 బీటా ఎంత ఉంది, 1. ప్రీమియం ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏంటంటే ప్రీమియం ఇవ్వాల. సో ప్రీమియం ఏమవుతుందంటే ఇక్కడ ఇది స్పెషల్ పాయింట్, రిఫర్ చేయాలంతే. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అని కదా, ఇక్కడ ప్రీమియం ఇవ్వలేదు. ప్రీమియం ఏంటంటే ఇక్కడ యాక్చువల్ వాల్యూ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూనే ప్రీమియం అనుకుంటున్నాం. అంటే ఫ్యాక్టర్ 1కి ప్రీమియం ఎంత, 0. ఫ్యాక్టర్ 2కి ఎంతమ్మా, 1.5. ఫ్యాక్టర్ 3కి ఎంత, 1.25. ఫ్యాక్టర్ 4కి 2, నెక్స్ట్ 0.5. ఏం చేసాము మనం, ఫ్యాక్టర్ 1 బీటా 1.2 ఇంటూ 0. ఫ్యాక్టర్ 2 బీటా ఇంటూ 1.5, 2.625. అర్థమైందా? 1.7 ఇంటూ 2, 1.3 ఇంటూ 1.25, 1 ఇంటూ 0.5. ఇదంతా 8.15 ఏమవుద్ది, ఈ 8.15 రిస్క్ ప్రీమియం అవుతుంది. 8.15 రిస్క్ ప్రీమియం. మొత్తం 5 ఫ్యాక్టర్స్ ప్రీమియం యాడ్ చేసాం, దానికి రిస్క్ ఫ్రీ రేట్ యాడ్ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వస్తుంది. తమ్ముడు ఏమొస్తుంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. అర్థమైందా, క్లియరా? చిన్న క్వశ్చనే బట్ రిఫర్ చేసుకోవాలి. ప్రీమియం ఇవ్వలేదు క్వశ్చన్లో. ఇక్కడ ప్రీమియం ఏంటంటే యాక్చువల్ వాల్యూ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. క్వశ్చన్ నెంబర్ 40. మిస్టర్ నిర్మల్ కుమార్, మిస్టర్ వినోద్ కుమార్ చూడు ఒకసారి ఏమంటున్నాడు. Mr. Nirmal Kumar has categorized all the available stock in the market into the following types: small cap growth stock, small cap value stock, large cap growth stock, large cap value stocks. మొత్తం 4 రకాలు ఉన్నాయి. స్మాల్ క్యాప్ అంటే తక్కువ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్, స్మాల్ క్యాపిటలైజేషన్. లార్జ్ క్యాప్ అంటే ఎక్కువ క్యాపిటలైజేషన్, ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్. క్వశ్చన్ అడిగారమ్మా లాస్ట్లో, ఎప్పుడు అడిగారు, 2019 డిసెంబర్. ఎన్ని మార్క్స్కి, 6 మార్క్స్. ఓకే సరే. మిస్టర్ నిర్మల్ కుమార్ ఆల్సో ఎస్టిమేటెడ్. ఏదో క్వశ్చన్ డిఫరెంట్గా అనిపిస్తుంది, కంగారు పడకండి, ఈజీ క్వశ్చన్ ఇది. వాళ్ళు ఎన్నిగా కూడా అనిపిస్తుంది, ఏముండదు దీనిలో. అర్థమైందా? Mr. Nirmal Kumar also estimated the weights of the above categories of stocks in the market index. Furthermore,
The sensitivity of returns అంటే nothing but beta on these categories of a stocks to the three important factors are estimated to be. త్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్కి బీటా ఎస్టిమేట్ చేసి ఇచ్చారు. సెన్సిటివిటీ అంటే రెస్పాన్సివ్నెస్. సెన్సిటివ్ అంటాం కదా, సెన్సిటివ్ అంటే తెలుసు కదా. సోమ బ్రేకప్ అయింది, చేకోసుకున్నాడు. సెన్సిటివా ఇన్సెన్సిటివా? సెన్సిటివ్. ఓకే, సెన్సిటివ్. ఎందుకని? తట్టుకోలేకపోయాడు బాధని, అందుకని ఏం చేశాడమ్మా? చేకోసుకున్నాడు. అర్థం అవుతుందా? శ్రీనాథ్ బ్రేకప్ అయింది, అర్థం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రోజే ప్యాచప్ అయ్యాడు వేరే వాళ్ళతో. ఇప్పుడేంటి? ఇన్సెన్సిటివ్. రాయి. ఓకే, గుండె కాదు అదేంటమ్మా? రాయి, గ్రానైట్. ఏదండి? గ్రానైట్. ఓకే, క్వారీ. సో సెన్సిటివ్ అంటే తెలుసు కదా మీకు, రెస్పాన్సివ్నెస్. ఓకే, ఇప్పుడు శ్రీనాథ్ అనేవాడు బ్రేకప్ అయినా ప్యాచప్ అయినా అలాగే ఉంటాడు. అంటే ఏంటి? సెన్సిటివిటీ జీరో. అలా ఇన్సెన్సిటివ్ ఉండే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఓకే, శివ కూడానా? ఇక్కడ సెన్సిటివిటీ ఇచ్చాడు మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్కి? 3 ఫ్యాక్టర్స్. 3 ఫ్యాక్టర్స్కి ఇస్తే మనీషా నెక్స్ట్ ఏమైంది? ఏమవుద్ది క్వశ్చన్ చదువుకోవాలి, అంతే. చూడండి ఒకసారి, కేటగిరీ ఆఫ్ స్టాక్స్ ఎన్ని? 4 స్టాక్స్ ఇచ్చాడు. వెయిట్స్ 25, 10, 50, 50. ఫ్యాక్టర్ 1 బీటా, ఫ్యాక్టర్ 2 బుక్ ప్రైస్, ఫ్యాక్టర్ 3 ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్. ఏంది ఇవి? సెన్సిటివిటీ. ఇవేంటమ్మా? సెన్సిటివిటీ. మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఆ స్టాక్స్కి సెన్సిటివిటీ ఇచ్చాడు. అండ్ ఈచ్ ఫ్యాక్టర్కి ప్రీమియం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ప్రీమియం? 6.85 మైనస్ 3.5, 0.65. ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ట్రెజరీ బాండ్ ఈస్ 4.5. ఆర్ఎఫ్. అది ఏంటది? ఆర్ఎఫ్, రిస్క్ ఫ్రీ రేట్. ఆర్ఎఫ్ రిక్వైర్డ్ యూజింగ్ ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. Determine the expected return on the market index. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మార్కెట్ ఇండెక్స్లో ఏమున్నాయి? 4 స్టాక్లు ఉన్నాయి. ఏంటవి? స్మాల్ క్యాప్ గ్రోత్ వాల్యూ, లార్జ్ క్యాప్ గ్రోత్ వాల్యూ, 4 ఉన్నాయి. ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ ప్రకారం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ క్యాలిక్యులేట్. చాలా ఈజీ అమ్మా, కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆర్ఎఫ్ ప్లస్ ఏం చేయాలి? ప్రీమియమేగా చేయాల్సింది. ఆర్ఎఫ్ ప్లస్ ఏం చేయాలి? ప్రీమియం చేయాలి. నువ్వేం చేస్తావు అంటే ముందుగా స్మాల్ క్యాప్ గ్రోత్కి క్యాప్ వాల్యూకి, లార్జ్ క్యాప్ గ్రోత్కి లార్జ్ క్యాప్ వాల్యూకి సపరేట్గా చేయి. ఇది ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫర్ ఈచ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఫర్ ఈచ్ స్టాక్ అంటే ఫస్ట్ దానికి ఏమవుద్ది చెప్పండి? చూడండి ఒకసారి నిద్రపోకుండా. ఫస్ట్ దానికి ఏమవుద్ది? 4 ఒకటే రాసానే, 4 అన్నాం. తర్వాత ప్లస్ 4.5 రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్. ఫస్ట్ది ఒకటే. ఫ్యాక్టర్ 1 బీటా ఎంత? 0.8. ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ 0.8 కదా, ఇంటూ 6.85 ప్రీమియం ప్లస్ 1.39 ఇంటూ మైనస్ 3.5 ప్లస్ 1.35 ఇంటూ 0.65. అప్పుడు మనకేంటమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ స్మాల్ క్యాప్ గ్రోత్ అండర్ ఏపీటీ వస్తుంది. అండర్ ఏపీటీ, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. నువ్వు ఆ విధంగా 4కి క్యాలిక్యులేట్, మిగిలిన 3టికి కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత వెయిట్స్ ఉన్నాయి కదా, ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అర్థమైందా? ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఫ్యాక్టర్ 1 బీటా వెయిటెడ్ యావరేజ్ చేయి. ఫ్యాక్టర్ 1 బీటా వెయిటెడ్ యావరేజ్ చేయి. ఫ్యాక్టర్ 2 బుక్ ప్రైస్ కూడా వెయిటెడ్ యావరేజ్ చేయి. ఫ్యాక్టర్ 3 కూడా ఏం చేస్తావు? వెయిటెడ్ యావరేజ్ చేయి. అప్పుడు నీకు పోర్ట్ఫోలియో బీటాలు వచ్చేస్తాయి.
వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తావు? ఓకే, అర్థమవుతుంది మీకు? ఒకటేమో ఇప్పుడు నేను చెప్పింది ఇదమ్మా, ఏది ఇండివిజువల్గా చేసి ఏం చేయాలి దాని తర్వాత లాస్ట్లో వెయిటెడ్ యావరేజ్ చేయాలి, ఒక పద్ధతి ఇది. లేదా రెండో పద్ధతి ఏంటి, 0.25 ఇంటూ 0.8 ప్లస్ 0.1 ఇంటూ 0.9 ప్లస్ 0.5 ఇంటూ 1.165 ప్లస్ 0.15 ఇంటూ 0.85 చేస్తే మనకి ఫ్యాక్టర్ 1 పోర్ట్ఫోలియో బీటా వస్తుంది. అలా ఏం చేస్తావు, ఫ్యాక్టర్ 2కి చేయి, ఫ్యాక్టర్ 3కి చేయి. చేసిన తర్వాత ఏం చేస్తావు, ఆర్ఎఫ్ ప్లస్ ఏంటమ్మా, ఆర్ఎఫ్ ప్లస్ ఫ్యాక్టర్ 1 పోర్ట్ఫోలియో బీటా వచ్చింది కదా, ఇంటూ 6.85 ప్లస్ ఫ్యాక్టర్ 2 బీటా ఇంటూ -3.5 ప్లస్ ఫ్యాక్టర్ 3 బీటా ఇంటూ 0.65. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేసినా ఆన్సర్ అదే. అర్థమైందా? ఇది ఫస్ట్ పార్ట్ అమ్మా. క్లియరా? ఫస్ట్ పార్ట్ అర్థమైందా? మరి సెకండ్ పార్ట్ ఏంటి, యూజింగ్ సిఏపిఎం. ఏమన్నాడు, యూజింగ్ సిఏపిఎం డిటర్మైన్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ ఇండెక్స్. సింపుల్ కదా. సిఏపిఎం అంటే బుక్ ప్రైస్ తీసుకోము, ఇన్ఫ్లేషన్ తీసుకోము, ఓన్లీ ఏం తీసుకుంటాం, ఫ్యాక్టర్ 1 బీటా ఒకటే తీసుకుంటాం. అది ఇంకా సింపులే కదా, అర్థమవుతుందా? అలాగా 4 స్టాకులకి సిఏపిఎం రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి ఏంటమ్మా, 4 స్టాకులకి ఏం చేస్తావు, సిఏపిఎం రిటర్న్ క్యాలిక్యులేట్ చేసి ఏం చేస్తావు, వెయిటెడ్ యావరేజ్ చేయి. అర్థమవుతుందా చెప్పింది? లేదా ఏం చేస్తావు, బీటాని వెయిటెడ్ యావరేజ్ చేయి. బీటాని వెయిటెడ్ యావరేజ్ చేస్తే 1 వచ్చినట్టుంది. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏమవుతుంది, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. అర్థమైందా? అలా చేసినా పర్లా. క్లియరా? ఏ కాదు, అయిపోయిందా? అర్థమైందా మీకు? నెక్స్ట్ ఏ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏదో లెందీగా ఉంది కాబట్టి బాగా కష్టం అనిపిస్తుంది. ఓకే, థర్డ్ పార్ట్ అది ఇంకా ఈజీ. మిస్టర్ నిర్మల్ కుమార్ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ అ పోర్ట్ఫోలియో కాన్స్టిట్యూటింగ్ ఓన్లీ స్మాల్ క్యాప్ వాల్యూ, లార్జ్ క్యాప్ వాల్యూ, రెండే మధ్యలోవి రెండు. ఏవి, స్మాల్ క్యాప్ వాల్యూ, ఇంకోటి ఏందమ్మా, లార్జ్ క్యాప్ గ్రోత్. ఏంటంట, ఆ రెండే తీసుకుంటాడంట. ఇఫ్ ద టార్గెట్ బీటా ఫర్ ద డిజైర్ పోర్ట్ఫోలియో ఈజ్ 1, టార్గెట్ పోర్ట్ఫోలియో ఒకవేళ 1 అయితే డిటర్మైన్ ద కంపోజిషన్. కంపోజిషన్ అంటే ప్రపోర్షన్. డిటర్మైన్ ద కంపోజిషన్ ఆఫ్ ఇట్స్ పోర్ట్ఫోలియో. సింపుల్. ఏం చేద్దాం, తెలియదు కాబట్టి పి, ఇంకోటి ఏమవుద్ది 1 మైనస్ పి. సో పి ఇంటూ 0.9 ప్లస్ 1 మైనస్ పి ఇంటూ 1.165 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఈక్వేట్ చేసి చేయడమే. ఎంత వస్తుంది, 62.3, 37.7. క్లియరా? ఏముండదు దీనిలో, సింపుల్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 మనం చేస్తే కనుక మనకి ఏం కంప్లీట్ అయినట్టు, ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ కంప్లీట్ అయినట్టు. చేద్దామా 15 కొంచెం చూసుకోవాలి. ప్రపోర్షన్స్ ఎస్పెషల్లీ ఏంటమ్మా, ప్రపోర్షన్స్. మిస్టర్ ఎక్స్ owns a portfolio with the following characteristics. Security A, security B, risk-free security. Factor 1 sensitivity ఇచ్చాడు. సెక్యూరిటీ ఏకి ఏమో 0.8, సెక్యూరిటీ బికి ఎంత 1.5. ఫ్యాక్టర్ 2 సెన్సిటివిటీ 0.6, 1.2. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ సెక్యూరిటీ ఏకి 15 ఇచ్చాడు, సెక్యూరిటీ బికి ఎంత ఇచ్చాడమ్మా 20. మీకు తెలుసుగా మరి, రిస్క్ ఫ్రీ సెక్యూరిటీకి సెన్సిటివిటీ ఏమవుద్ది 0. రిస్క్ ఫ్రీ ఇన్సెన్సిటివ్, మార్కెట్ అసలు ఇదేంతో సంబంధం లేదు కాబట్టి ఫ్యాక్టర్ 1 సెన్సిటివిటీ 0. కానీ రిస్క్ ఫ్రీ రిటర్న్ ఇచ్చాడు ఎంత, 10%. అర్థమైందా? ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ సెక్యూరిటీ రిటర్న్స్ ఆర్ జనరేటెడ్ బై 2-factor మోడల్
2 or more factors అంటే నథింగ్ బట్ అదేంటమ్మా ఆర్బిట్రేజ్ ప్రైసింగ్. ఇది ఈజ్ అస్యూమ్డ్ దట్ సెక్యూరిటీ రిటర్న్స్ ఆర్ జనరేటెడ్ బై 2-factor మోడల్. ఈ సెక్యూరిటీ రిటర్న్స్ ఉన్నాయి కదా 15, 20, అవి ఎలా జనరేట్ చేసామంటే మనం యూజింగ్ 2-factor మోడల్. అంటే అవి ఎలా వచ్చాయి? 15 ఈజ్ ఈక్వల్ టు RF 10% ప్లస్ F1 బీటా 1 ప్లస్ F2 బీటా 2 అలా వచ్చాయి. అర్థమైందా? సరే, ఫస్ట్ పార్ట్. దీనిలో 3 పార్ట్లు ఉన్నాయమ్మా. ఫస్ట్ పార్ట్ ఏంటంటే if Mr. X has rupees 1 lakh to invest, if Mr. X has rupees 1 lakh to invest, X దగ్గర 1 lakh ఉంది to invest and sells a short rupees 50,000 of security B. చెప్పే మీకు షార్ట్ సెల్లింగ్ అంటే సెక్యూరిటీ లేకుండా సేల్ చేయడం, బ్రోకర్ దగ్గర బారో చేసి సేల్ చేసుకుంటాం. అండ్ పర్చేజెస్ 1,50,000 of security A. What is the sensitivity of Mr. X portfolio to the 2 factors? ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి అప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. 1 lakh ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్స్ దగ్గర. ఎంత ఉన్నాయి? 1 lakh. 1 lakh ఉంటే బ్రో ఏం చేశాడు? అతని దగ్గర ఉంది 1 lakh. 1 lakh ఉంటే బ్రో ఏం చేశాడంటే సెక్యూరిటీ ఏ 50,000 ఏంటమ్మా సెక్యూరిటీ బి సేల్ చేశాడు షార్ట్. అప్పుడు మనోడి దగ్గర ఎంత అవుతాయి డబ్బులు? ఆల్రెడీ 1 lakh ఉంది ప్లస్ సెక్యూరిటీ బి అమ్మితే 50,000 వచ్చింది. టోటల్ ఎంత? ఆ 1,50,000 తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడు? ఏలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అర్థం అవుతుందా? ఈ 50,000 ఏంటమ్మా షార్ట్. ఇప్పుడు వెయిట్స్ కానీ చూసుకుంటే ఇదెంత వెయిట్? 1.5. ఇదెంత? 0.5 నెగిటివ్. మన ఇంతకే క్వశ్చన్ ఏం అడిగాడు? వెయిట్స్ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద సెన్సిటివిటీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో? పోర్ట్ఫోలియోకి సెన్సిటివిటీ అడిగాడు. టు ద 2 factors. 2 factorsకి పోర్ట్ఫోలియో సెన్సిటివిటీ అడిగాడు. సెక్యూరిటీ ఏకి తెలుసు, బికి తెలుసు. ఇప్పుడు మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి? పోర్ట్ఫోలియోకి. పోర్ట్ఫోలియో కంటే ఎలా వస్తుంది? వెయిటెడ్ యావరేజ్ చేస్తే వస్తుంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను? అర్థమవుతుందా? సో ఫస్ట్ ఫ్యాక్టర్ 1కి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 1.5 ఇంటూ 0.8 ప్లస్ మైనస్ 0.5 ఇంటూ 1.5 చేస్తే వస్తుంది. అంతేనే కదా? అర్థమవుతుందా? ఇలా చేస్తే ఫ్యాక్టర్ 1కి వస్తుంది. ఎంత ఫ్యాక్టర్ 1కి? 0.45. మరి ఫ్యాక్టర్ 2కి ఎంత అవుద్ది? 1.5 ఇంటూ 0.6 ప్లస్ మైనస్ 0.0 నాట్ టెలిగ్రామ్ కాదులేమో ఇంటూ 1. అర్థమైందా? ఇక్కడ వెయిట్స్ ఇంపార్టెంట్ పాయింట్. వెయిట్స్ వచ్చేసరికి ఒకటేమో 1.5, ఇంకోటి ఏంటమ్మా -0.5. ఎందువల్ల అంటే రెండో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయాల, అమ్మేశాం. అర్థమైందా? క్లియరా? రెండోది ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది. రెండోది అక్కడ ఏబీసీలు మిస్ అయినాయి చూసుకోండి. సెకండ్ వచ్చేసరికి మిస్టర్ ఎక్స్ బారోస్ 1 lakh ఎట్ ద రిస్క్ ఫ్రీ రేట్. మిస్టర్ ఎక్స్ అనేవాడు బారో చేస్తాడు. ఎంత? 1 lakh ఎట్ రిస్క్ ఫ్రీ రేట్. అండ్ ఇన్వెస్ట్ ద అమౌంట్ హీ బారోస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ rupees 1 lakh in security A and B in the same proportion as described in part 1. What is the sensitivity of the portfolio to the 2 factors? మళ్ళీ ఏంటి? ఈసారి రిస్క్ ఫ్రీ బారోయింగ్ చేస్తున్నాం. రిస్క్ ఫ్రీ రేట్కి 1 lakh బారో చేసాం. 1 lakh బారో చేసి ఇన్వెస్ట్ ద అమౌంట్ హీ బారోస్ అలాంగ్ విత్ ద ఒరిజినల్ అమౌంట్ ఆఫ్ rupees 1 lakh. ఒరిజినల్ అమౌంట్ ఎంత? 1 lakh. ఈ 1 lakhకి రిస్క్ ఫ్రీ బారోయింగ్ కూడా యాడ్ చేసి మొత్తం 2 lakhsని కూడా వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సెక్యూరిటీ A and B in the same proportion as described in part 1.
అర్థమైంది అసలు అది. సెకండ్ పార్ట్ క్వశ్చన్ అర్థం కూడా ఇంపార్టెంట్. ఎంతమ్మా? మన దగ్గర ఉంది 1 lakh ఒరిజినల్గా. ఇంతకుముందు ఏబి మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏబితో పాటు టీ కాదు, రిస్క్ ఫ్రీ ఏమైందమ్మా? రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ యాడ్ అయింది. రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఒకటేమో 1 lakh అమ్మ, ఒకటేంటి 1 lakh. ఉన్నది ఒరిజినల్గా 1 lakh. 1 lakh అయితే మన దగ్గర ఏమున్నాయి? ఏ బి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేసామా, రిస్క్ ఫ్రీ బారోయింగ్ చేసామా? రిస్క్ ఫ్రీ బారోయింగ్. ఎంత చేసాం రిస్క్ ఫ్రీ బారోయింగ్? రిస్క్ ఫ్రీ బారోయింగ్ ఎంత? 1 lakh అమ్మ. రిస్క్ ఫ్రీ బారోయింగ్ చేసాం ఎంత? 1 lakh. పిలిచారు ఇప్పుడైతే త్వరగా అయిపోద్ది. 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయట్లా, ఏం చేస్తున్నాం? బారోయింగ్, రిస్క్ ఫ్రీ బారోయింగ్ చేస్తున్నాం. ఎంత? 1 lakh. క్లియరా? మరి 1,00,000 అయితే ఆ 1,00,000కి ఏంటమ్మా? ఆల్రెడీ 1,00,000 ఉంది, ఆ 1,00,000కి ఏం చేసాం? రిస్క్ ఫ్రీ బారోయింగ్ 2 lakhs. ఈ 2 లక్షలు తీసుకెళ్ళి ఇంతకుముందు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసాం అలాగే చేసాం. ఇంతకుముందు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసాం? ఏలో 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే బి ఏంటి 50,000 సేల్ చేసాం. 1,00,000 ఉన్నప్పుడు అది. ఈసారి నీ దగ్గర ఎంత ఉన్నాయి? 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు ఉన్నప్పుడు ఏం చేస్తావు? బి ఎంత అమ్మేస్తావు? నీ దగ్గర 1,00,000 ఉన్నప్పుడు 50,000 అమ్మేసావు కదా. ఇప్పుడు 2 లక్షలు ఉన్నప్పుడు సెక్యూరిటీ బి ఎంత అమ్మేస్తాం? అనీషా నన్ను అమ్మేసేలా ఉన్నాను. ఎంత ఆన్సర్? చదవకుండా 1 lakh. 1 lakh ఏంటి సేల్ చేస్తాం. 1 lakh ఏంటి సేల్. సరే, ఏ ఏంటమ్మా? సెక్యూరిటీ ఏ ఎంత? రిస్క్ ఫ్రీ బారోయింగ్ 1,00,000 రూపాయలు చేసామా? సెక్యూరిటీ బి 1,00,000 అమ్మామా? మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయా? మొత్తం ఎంత? ఈ 3 లక్షలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? సెక్యూరిటీ ఏలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మన దగ్గర 1,00,000 ఉంటే ఏమాత్రం తగ్గల. 1,00,000 ఉంటేనే 1,50,000 పెట్టాం ఏలో. మరి ఇప్పుడు మన దగ్గర 2 లక్షలు ఉన్నప్పుడు ఎంత పెడతాం? 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అర్థమైందా? శ్రీనాథ్, పవన్ కళ్యాణ్ ఏంటి? ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి మనం? వెయిట్స్ వచ్చేసరికి ఉన్న ఒరిజినల్గా 1,00,000 కదా. మరి 1,00,000 పెట్టుకొని నువ్వు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసావు అంటే ఇక్కడ వెయిట్ ఎంత అవుద్ది? 3. ఓకే, సెక్యూరిటీ బి వెయిట్ ఎంత అవుద్దమ్మా వినోద్? 84. బి వెయిట్ కదా ఇక్కడ. వెయిట్ ఆఫ్ సెక్యూరిటీ బి, వెయిట్ ఆఫ్ సెక్యూరిటీ బి ఎంత? -1. వెయిట్ ఆఫ్ రిస్క్ ఫ్రీ -1. ప్రపోర్షన్స్ అన్ని టోటల్ చేస్తే మనిషి ఎంత రావాలి? 1 రావాలి. కమెంట్ సెక్షన్లో గొడవ చేస్తారు, హూ ఇస్ మనీష్ అని. సో 1. సాయికృష్ణ ఉన్నావా? వెళ్ళిపోయేది కూడా నాకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఈ వెయిట్స్ అమ్మ స్పెషల్ పాయింట్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కొంచెం, అది ప్రాక్టీస్ చేసే క్వశ్చన్, లేదా మల్టిపుల్ టైమ్స్ ఏం చేయాలి? రివిజన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. సెక్యూరిటీ ఏ వెయిట్ ఎంతమ్మా? 3 కదా. సో 3 × 0.8 ప్లస్ ఏంటమ్మా? సరే -1 తీసేసుకుందాం. -1 × ఎంత? 1.5. తర్వాత -1 × 0, ఎందుకంటే సెన్సిటివిటీ ఆఫ్ రిస్క్ ఫ్రీ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది ఏం చేద్దాం? 3 × 0.6 మైనస్ ఏంటమ్మా? 1 × 1.2. ఎక్సలెంట్ అమ్మా రామ్సే. -1 × 0. ఈ విధంగా చేసుకోవాలి మనం. క్లియరా? ప్రమోద్, సాయికృష్ణ, శ్రీనాథ్, కాజల్, శ్రీలీల. అమ్మ శ్రీలీల చేసావా? అమ్మ గౌతమ్ మేనన్
చేసావా? సరే, ఇప్పుడు ఇంకోటి ఉందమ్మా, ఏంటిది? థర్డ్ పార్ట్ ఇంకోటి ఉంది. థర్డ్ పార్ట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే మనం ఫస్ట్ పార్ట్ కొంచెం కాంప్లికేటెడ్, సెకండ్ పార్ట్ ఇంకొంచెం కాంప్లికేటెడ్, థర్డ్ పార్ట్ ఈవెన్ మోర్ కాంప్లికేటెడ్ అనమాట. అందుకనే దీన్ని ఏం చేయాలి మనం? ఒకటి ప్రాక్టీస్ అయినా చేయాలి, లేదా మల్టిపుల్ టైమ్స్ ఏంటమ్మా రివిజన్. ఒక గంట టైం దొరికితే ప్రతి ఒక్క ప్రాబ్లం చూసుకోవడం కాకుండా కింద కమెంట్స్లో మెన్షన్ చేసుకోండి. సో దట్ ఏం చేయొచ్చు, కరెక్ట్గా అక్కడే క్లిక్ చేసి టైమింగ్ మెన్షన్, డ్యూరేషన్ మెన్షన్ చేసుకుంటే కమెంట్స్లో డైరెక్ట్ అదే సమ్ చూసుకోవాలి. ప్రాక్టీస్ అని చెప్పిన సమ్స్ అంతేనే కదా. అది ఎప్పుడు చేయాలి? ఫస్ట్ టైం వినేటప్పుడు చేసుకోవాలి. అర్థమవుతుంది? లేదా ఎవరో ఒకళ్ళు చేసినప్పుడు వాళ్ళైనా గుడ్డిగా ఫాలో అవ్వాలి. క్లియరా? థర్డ్ పార్ట్ ఉందా లేదా? థర్డ్ పార్ట్, వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్? వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ప్రీమియం ఆఫ్ ఫ్యాక్టర్ 2? ఫ్యాక్టర్ 2కి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఏంటి? ఫ్యాక్టర్ 2, ఓన్లీ ఫ్యాక్టర్ 2కే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ప్రీమియం. వినోద్ ఏంటి సాయిరా మీరు తడిమేస్తున్నాం? ఏం కాదు, ఇలా చట్టం వచ్చింది. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ప్రీమియం ఫర్ ఫ్యాక్టర్ 2? ప్రీమియం క్యాలిక్యులేట్ చేయాలి. దేనికి? ఫ్యాక్టర్ 2కి ప్రీమియం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రీమియం ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్, అంటే సడన్గా స్ట్రైక్ అవ్వదు కదా. ఏం చేయాలి మనం? ఈక్వేషన్ ఫామ్ చేసుకో. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక ఫస్ట్ లైన్ గతంలో సెక్యూరిటీ టెన్స్ ఆర్ జనరేటెడ్ బై 2 ఫ్యాక్టర్ మోడల్ అన్నాడు. అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఏ ఉంది కదా, ఎంత ఇచ్చాడు సెక్యూరిటీ ఏ రిటర్న్? ఆ 15% ఎలా వచ్చిందంటే 15% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఫ్యాక్టర్ 1 ప్రీమియం టు బీటా 1 ప్లస్ ఫ్యాక్టర్ 2 బీటా 2. అర్థమైందా? అర్థమవుతుందా? ఇప్పుడు మనకేమవుద్దమ్మా, సెక్యూరిటీ మారితే బీటా చేంజ్ అవుద్ది కానీ ప్రీమియం ఎందుకు మారుతుంది? అర్థమవుతుందా వినోద్? వాలీబాల్ స్టైల్లో చెప్పాలంటే సెక్యూరిటీ మారితే బీటా మారుద్ది కానీ ప్రీమియం ఎందుకు మారుద్దిరా బిలీఫ్. ఆ టైప్లో, ఓకేనా? సో అనకూడదు కదా పిల్లలు అలాగే మనం. ఓకే, సో ఆర్ఎఫ్ ప్లస్ F1 ఇంటూ బీటా 1 ప్లస్ F2 ఇంటూ బీటా 2 ఈక్వేషన్ ఫామ్ చేద్దామా? ఏంది ఈక్వేషన్? 15% ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 0.8 F1 ప్రీమియం ఫర్ ఫ్యాక్టర్ 1 తెలియదు. ఇంకోటి ఏంటి? 0.6 ఇంటూ F2 ఎంత? అది కూడా తెలియదు. ఓకే, ఇంకోటి రెండో ఈక్వేషన్ ఏంటి? 20% ఈజ్ ఈక్వల్ టు 10% ప్లస్ 1.5 F1 ప్లస్ 1.2 F2. ఇక్కడ F1 F2 అంటే ప్రీమియమ్స్ అమ్మా. F1 F2 ఏంటండి? 1.2 ఇంటూ F2. ఇదేంటి? ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. అది నా పని కాదు, మీ దట్స్ నాట్ మై జాబ్. ఓకే, మీరేం చేస్తారు? సాల్వ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? F1 వాల్యూ చేస్తే చాలా అనుకుంటా. F2 వాల్యూ. F2 నేను అడిగింది, F1 F2 ఎంత వచ్చింది? 8.33%. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా? ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. క్లియరా? ఓకేనా? సరే, ఏం చేద్దాం మనం? మీరు కొంచెం వీడియో పాజ్ చేసి ఈ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. కింద కమెంట్స్లో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అలాగే డ్యూరేషన్ మెన్షన్ చేసుకుంటే ఏం చేయొచ్చు మీరు? అర్థమవుతుందా? క్లియరా? నెక్స్ట్ థింగ్ మనకి ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి తెలుసుగా మీకు?
షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా, సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్, షార్ప్ ఇండెక్స్ మోడల్. అక్కడితో మనకి అర్థమైందా? ఇవా 1 hour క్రితం వదిలేసావు కదా నన్ను. చెప్పుకోండి సార్ మీరు. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. ఓకే, ఏంటమ్మా? షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. నెక్స్ట్ కాన్సెప్ట్. సో మనం ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ వరకు కంప్లీట్ చేసాం కదా. ఎక్కడి వరకు? ఆర్బిట్రేజ్ ప్రైసింగ్ థియరీ. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటమ్మా? షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. స్టార్ట్ చేద్దామా? షార్ప్ రేషియో సింపుల్ రేషియోస్ అమ్మ ఇవి. ఎగ్జామ్లో వస్తే మీరేంటి ఎగిరికి అంతేయచ్చు, కానీ వేయకూడదు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ముందు. ఓకే, ఎందుకని సింపుల్ కాబట్టి. ఇవి షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, జెన్సన్స్ ఆల్ఫా. అంతేగా మనీషా? ఓకే, ఈ క్లాస్ ఎండింగ్లో ఉంటుంది స్పెషల్ అపీరియన్స్ బై మనీషా. ఎవరు మనీషా, ఎవరు మనీషా అని చెప్పి అనుకుంటున్నారేమో. ఓకే, క్లియర్ వినోద్? స్టార్ట్ చేద్దామా? షార్ప్ రేషియో అమ్మా. ఏంటమ్మా? షార్ప్ రేషియో. షార్ప్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడ్ బై సిగ్మా పి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్పి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా భాస్కర్ సార్ హడవా నడుస్తుందా? ఎస్ఎఫ్ఎం క్లాసులు భాస్కర్ సార్ క్లాస్ విన్నాం వినోద్, సూపర్. ఆర్పి ఎంతమ్మా? 15%. ఆర్పి ఎంత? 15%. ఆర్ఎఫ్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10%. సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్కి 2% అనుకుందాం సిగ్మా పి. ఇప్పుడు ఈ ఆర్ఎఫ్ మీనింగ్ ఏంటి? శ్రీనాథ్, ఏ రిస్క్ లేకుండా మనకు వచ్చే రిటర్న్ ఏంటమ్మా? 10%. ఏ రిస్క్ లేకుండా ప్రశాంతికి ఇంట్లో పడుకున్నా కానీ ఏ టెన్షన్ లేకుండా మనశ్శాంతికి పడుకోవచ్చు. అప్పుడు కూడా ఎంత వస్తుంది రిటర్న్? 10%. అట్లాంటిది మనం ఒక 2% రిస్క్ తీసుకుంటున్నాం, మన మనశ్శాంతిని కోల్పోతున్నాం, రిస్క్ తీసుకున్నాం. రిస్క్ తీసుకుంటే మనకు వచ్చే రిటర్న్ ఎంత? 15%. అంటే 2% రిస్క్ తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుంది అంటే 5% వస్తుంది. ఎక్స్ట్రా ఎంత వస్తుంది? 5%. ఫర్ ఎక్స్ట్రా 1% ఆఫ్ అ టోటల్ రిస్క్ మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే ఏం చెప్పాలి? 15 మైనస్ 10 డివైడ్ బై 2 అంటే ఎంతమ్మా? 2.5. దీని మీనింగ్ ఏంటంటే మనం తీసుకునే ఫర్ ఎవ్రీ ఎక్స్ట్రా 1% రిస్క్ వీఆర్ గెటింగ్ ఎ రిటర్న్ ఆఫ్ 2.5%. ఇది షార్ప్ రేషియో. ఓకే, సో అదే ఒకవేళ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు 20% అండ్ సిగ్మా పి ఈజ్ ఈక్వల్ టు 5% అనుకుందాం. సిగ్మా పి ఎంతమ్మా? లేదా 4% తీసుకుందాం. ఎంత? 4%. ఇప్పుడేంటి? మళ్ళీ 2.5 వస్తుంది. సో 4 కదలే, 2 తీసుకుందాం మళ్ళీ ఇక్కడ కూడా. ఎంత? 2%. ఇప్పుడు ఎంతమ్మా? 20 మైనస్ 10 డివైడ్ బై 2 ఎంత? 5. మనం ఎక్స్ట్రా తీసుకునే ఫర్ ఎవ్రీ 1% రిస్క్ ఎంత వస్తుంది రిటర్న్? 5%. ఓకే, అర్థమవుతుందా? ఏది బెస్ట్ మనకి? ఫస్ట్ వనా, సెకండ్ వనా? సెకండ్ వన్. షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి. హయ్యర్ ద షార్ప్ రేషియో బెటర్ ఇట్ ఈస్. హయ్యర్ ద షార్ప్ రేషియో బెటర్ ఇట్ ఈస్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? అయితే ఇంతకీ షార్ప్ రేషియో సెంటెన్స్ ఏంటి? షార్ప్ రేషియో ఇట్ డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ ఫర్ 1% ఆఫ్ టోటల్ రిస్క్. ఫర్ 1% ఆఫ్ టోటల్ రిస్క్. అర్థమైందా? మరి నెక్స్ట్ ఏంటమ్మా? ట్రైనర్స్ రేషియో. నెక్స్ట్ ఏంటి? ట్రైనర్స్ రేషియో. ట్రైనర్స్ రేషియో వచ్చేసరికి ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడ్ బై బీటా పి. ఇట్ డినోట్స్ ఎక్సెస్ రిటర్న్. ఇట్ డినోట్స్ ఎక్సెస్ రిటర్న్ ఫర్ ఎవ్రీ 1 unit ఆఫ్ అ సిస్టమాటిక్ రిస్క్. ఫర్ ఎవ్రీ 1 unit ఆఫ్ అ సిస్టమాటిక్ రిస్క్. ఓకే, సో ఇక్కడ మనకి సెక్యూరిటీ మారితే ఏం మారుతుందమ్మా? సెక్యూరిటీ మారితే రిస్క్ మారుతుంది, బీటా మారుతుంది, రిటర్న్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో మారుతుంది. బట్ ఆర్ఎఫ్ ఎందుకు మారుతుంది?
ఓకే, ఆర్ఎఫ్ మారుతుందా మారదా? మారదు. ఆర్ఎఫ్ విల్ రిమైన్ కాన్స్టాంట్. ఓకే, అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ ఏంటమ్మా? జెన్సన్స్ ఆల్ఫా. జెన్సన్స్ ఆల్ఫా. జెన్సన్ అమ్మా, జనసేన కాదు, జెన్సన్స్ ఆల్ఫా. సో జెన్సన్స్ ఆల్ఫా ఏంటి? యాక్చువల్ రిటర్న్ మైనస్ ఏంటమ్మా? సిఏపిఎం రిటర్న్. యాక్చువల్ రిటర్న్ మైనస్ సిఏపిఎం రిటర్న్. యాక్చువల్ రిటర్న్ మైనస్ సిఏపిఎం రిటర్న్. ఓకే, సో యాక్చువల్ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకుందాం, సిఏపిఎం రిటర్న్ 18% అయితే ఇప్పుడు ఆల్ఫా ఎంత? 2%. సో కొన్నిసార్లు క్వశ్చన్స్లో 2% అని ఇవ్వకుండా 0.02 అని ఇస్తాడు. కంగారు పడకూడదు. దాన్ని ఏం చేయాలి? పర్సంటేజ్లోకి కన్వర్ట్ అయినా చేసుకోవాలి, లేకపోతే అలాగే ఉంచి క్యాలిక్యులేషన్ అయినా చేసుకోవాలి. అర్థమైందా? ఫస్ట్ ఏది రేషియో ఏది పర్సంటేజో తెలుసుకోండి. ఓకే, షార్ప్ రేషియో అన్నాం, ట్రైనర్స్ రేషియో అన్నాం, జెన్సన్ ఏంటమ్మా? ఆల్ఫా. ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది. సో జెన్సన్స్ ఆల్ఫా ఒకవేళ పాజిటివ్ వస్తే సెక్యూరిటీ ఏం చేద్దాం? పర్చేస్ చేద్దాం. ఎందుకంటే మనకి 18% రిటర్న్ వస్తే చాలు, బట్ సెక్యూరిటీ ఈస్ గివింగ్ 20% రిటర్న్. సో దాట్స్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. అదే ఒకవేళ జెన్సన్స్ ఆల్ఫా నెగిటివ్ వస్తే ఏం చేద్దాం? సెల్. సెక్యూరిటీ ఆల్రెడీ ఉంటే మనం ఏం చేద్దాం? సేల్ చేద్దాం. జెన్సన్స్ ఆల్ఫా 0 వస్తే హోల్డ్ చేద్దాం. ఏం చేద్దాం? హోల్డ్. సో సింపుల్ రేషియోస్ కదా, అర్థమయ్యాయి కదా సింపుల్ రేషియోస్. ఓకే, సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 41. సింపుల్ ప్రాబ్లమ్. క్వశ్చన్ నెంబర్ 41. 5 మ్యూచువల్ ఫండ్స్ డేటా ఇచ్చారు, ABCDE. రిటర్న్ ఇచ్చారు 15, 18, 14, 12, 16. స్టాండర్డ్ డీవియేషన్ 7, 10, 5, 6, 9. బీటా 1.25, 0.75, etc. You are required to compute reward to volatility ratio. రివార్డ్ అంటే ఎక్సెస్ రిటర్న్, వొలటాలిటీ అంటే రిస్క్. రివార్డ్ టు వొలటాలిటీ రేషియో అండ్ ర్యాంక్ దీస్ పోర్ట్ఫోలియో యూజింగ్ షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో. షార్ప్ రేషియో అలాగేంటమ్మా? ట్రైనర్స్ రేషియో. ఇప్పుడు షార్ప్ రేషియో ఫస్ట్ ఏంటి? షార్ప్ రేషియో సింపుల్ అమ్మ. షార్ప్ రేషియో ఏమన్నాం? ఆర్పి. నువ్వు ఒకవేళ మ్యూచువల్ ఫండ్ ఏలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు వచ్చే రిటర్న్ ఎంత? 15%. అసలు ఏ రిస్క్ లేకుండా నీకు ఎంత వస్తుంది? 6%. లాస్ట్లో ఇచ్చాడు ఎంత? 6%. అసలు ఏ రిస్క్ లేకుండా మనశ్శాంతిగా పడుకున్నా కానీ మనకి ఎంత వస్తుంది? 6%. అట్లాంటిది మనం టెన్షన్ తీసుకుంటున్నాం కదా మనీషా, ఎంత పర్సెంటేజ్? 7% రిస్క్ తీసుకుంటున్నాం. 7% రిస్క్ తీసుకోవడం వల్ల మనకు వచ్చేది ఎంత? 15%. సో ఎక్సెస్ రిటర్న్ ఎంత అంటే 15 మైనస్ 6. 15 మైనస్ 6 డివైడెడ్ బై 7. 1.28. ఆ 1.28 ఏంటమ్మా? షార్ప్ రేషియో. అలా మనం BCDEకి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో జనరల్గా ఏంటంటే మనకి కాన్సెప్ట్ తెలిసిన ఒక్కొక్కసారి ఏంటంటే క్లరికల్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. పక్కనే ఉంది కదా అని చెప్పి 15లోంచి 7 మైనస్ చేసి, కింద ఉంది కదా అని చెప్పి దాన్ని అలాగే కింద ఉంచేస్తాం 6%ని. అర్థమవుతుందా? సో నేను కూడా ఇప్పుడు అలాగే రాయిపోయాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడో ఆలోచిస్తా అట్లా. ఓకే, సో చూసుకోవాలి జాగ్రత్తగా. మరి ట్రైనర్స్ రేషియో ఏంటమ్మా పరిస్థితి? 15 మైనస్ 6 డివైడెడ్ బై 1.25. ఎంత వస్తుంది ఆన్సర్? ఎంత? 7.2. ఎక్సలెంట్ అమ్మ శ్రీనాథ్, బాగా యాక్టివ్గా ఉన్నాం. ఇలా మనం షార్ప్ రేషియో క్యాలిక్యులేట్ చేసి ర్యాంక్ 1 దేనికి ఇవ్వాలి? ర్యాంక్ 1 హైయెస్ట్. హైయెస్ట్ దేనికి వచ్చింది? సి కాబట్టి ర్యాంక్ 1 గోస్ టు సి, ర్యాంక్ 2 గోస్ టు ఏ, ర్యాంక్ 3 గోస్ టు బి. అర్థమైందా? అలా ర్యాంకింగ్ ఇచ్చుకుంటాం. అలాగే ట్రైనర్స్ రేషియో కూడా ర్యాంక్ 1 గోస్ టు హైయెస్ట్. బికి 16 ఉంది, 16%. 16 ఉంది పర్సెంటేజ్ కదా, రేషియో 16. ఏం చేద్దాం? క్లియరా? డన్. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి క్లియర్గా. ఇది వచ్చేసరికి రేషియో అమ్మ, ఇది రేషియో అంటాడు కానీ పర్సంటేజ్ అవుద్ది. ఎందుకంటే పర్సంటేజ్ని డివైడ్ బై బీటా అంటే రేషియో కదా, ఇక్కడ మళ్ళీ పర్సంటేజ్ అవుతుంది ట్రైనర్స్ రేషియో. చూసుకోవాలి. ఓకే, జాగ్రత్త.
క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా క్వశ్చన్ నెంబర్ 24. స్టార్ట్ చేద్దామా క్వశ్చన్ నెంబర్ 24. సపోజ్ that economy is growing rapidly and you are managing a global equity fund and so far you have invested only in developed country stocks only. Economy is growing rapidly. ప్రస్తుతానికైతే నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసావు? డెవలప్డ్ కంట్రీ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసావు. నౌ యూ హ్యావ్ డిసైడెడ్ టు యాడ్ ద స్టాక్స్ ఆఫ్ ఎకానమీ ఏ టు యువర్ పోర్ట్ఫోలియో. ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నావు? Stock of a economy A. The table below shows the expected rates of a return, standard deviation and correlation coefficient. Expected rate of returns ichadu, standard deviation ichadu, correlation coefficient. All estimates are for aggregate stock market of a developed country and stock market of economy A. Developed country stock market alagentama stock market of economy A icharu. Expected rate of a return, expected rate of a return. డెవలప్డ్ కంట్రీలో అయితే ఎంత వస్తుంది రిటర్న్? 10%. ఎకానమీ ఏ అయితే ఎంతమ్మా? 15%. మరి రిస్క్ ఎంత? డెవలప్డ్ కంట్రీ 16%. డెవలపింగ్ కంట్రీ అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, 30% ఉంది రిస్క్. కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ డెవలప్డ్ కంట్రీ అండ్ స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ ఎంత? 0.3. కోరిలేషన్ కోఎఫిషియంట్ పాజిటివ్ కోరిలేషన్ ఉంది. అంటే బోత్ డెవలప్డ్ కంట్రీ అండ్ గ్రోయింగ్ ఎకానమీ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ but not in same proportion. Clear? Assuming the risk-free rate to be 3%, risk-free rate 3% అనుకోమన్నాడు. You are required to determine. అర్థమవుతుందా? మీకు ఏంటంటే ఈ టర్మ్స్ అన్ని వినేసరికి ఏదో బాగా టఫ్ క్వశ్చన్లా అనిపిస్తుంది. డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, ఇదేంటి మన రేంజ్ పెరిగిపోయినట్టుంది, 2-3 కంట్రీల గురించి మాట్లాడుతున్నాం, మన స్థాయి ఇది కాదు కదా అనిపిస్తుంది. సింపులే ఇది, అర్థమైందా? అంటే క్వశ్చన్లో మనకి ఇలా కనిపించిన వెంటనే ఎకానమీ ఏ, డెవలప్డ్ కంట్రీ, ఇదేంటి అసలు మనం 2 స్టాక్స్ గురించి కదా చేసింది, ఇదేంటి 2 కంట్రీస్ అంటున్నాడు, ఈ టైప్ ఉంటుంది. సరే కొంచెం చూసుకోండి, చాలా సింపుల్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ యూ అలొకేట్ టు ద స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ if you want to increase the expected rate of a return on your portfolio by 0.5%. What percentage of your portfolio should you allocate to stocks of economy A if you want to increase the expected rate of a return on your portfolio by 0.5%? ప్రస్తుతానికి ఎంత వస్తుంది రిటర్న్? ప్రస్తుతానికి రిటర్న్ ఎంత వస్తుంది? 10%. అయితే 10%, ఎందుకంటే మనం డెవలప్డ్ కంట్రీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా, డెవలప్డ్ కంట్రీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి వచ్చే రిటర్న్ ఎంత అంటే 10%. కానీ మనకి ఇప్పుడు రిటర్న్ ఎంత కావాలి? వీ వాంట్ టు ఇంక్రీజ్ ఆర్ రిటర్న్ బై 0.5%. అంటే ఎంత అవ్వాలి? 10.5. మరి ఓన్లీ డెవలప్డ్ కంట్రీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 కన్నా ఎక్కువ రాదు కదా. నువ్వేం చేయాలి ఇప్పుడు? స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ యాడ్ చేయాలి, ఎందుకంటే స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ రిటర్న్ ఎంత? 15%. సో అది యాడ్ చేస్తే ఏమవుద్దమ్మా? రిటర్న్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. కాబట్టి ఎంత ప్రపోర్షన్లో యాడ్ చేయాలి అనేది క్వశ్చన్. తెలియదు కదా మనకి ప్రపోర్షన్. తెలుసా తెలీదా? తెలియదు కాబట్టి ఏం చేద్దాం మరి? తెలియదు కాబట్టి ప్రపోర్షన్ ఏమనుకుందాం? పి. ప్రపోర్షన్ ఏమనుకుందాం? పి. అర్థమైందా? సో ఏం చేద్దాం? పి ఇంటూ, తెలియదు కదా మనకి, డెవలప్డ్ కంట్రీ స్టాక్ పి అనుకుందాం. సో పి ఇంటూ 10 ప్లస్ 1 మైనస్ పి ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలమ్మా? 10.5. పోర్ట్ఫోలియో రిటర్న్ అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ రిటర్నే కదా. ఓకే, క్లియరా? సో సాల్వ్ చేస్తే సో ఎంత అవుద్దమ్మా? 10p ప్లస్ 15 మైనస్ 15p ఈజ్ ఈక్వల్ టు 10.5. అంతేనా కదా? సో 5p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 3.5. p ఈజ్ ఈక్వల్ టు 0.7 అనుకుంటా. 0.7ఏనా? 4.5 ఇది.
ఐమ్ సారీ అమ్మా 4.5 ఇది 0.9 అంటే డెవలప్డ్ కంట్రీ స్టాక్ 0.9 ఉండాలి, స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ ఎంత ఉండాలి 10% ఉండాలి. అప్పుడు ఏమవుద్ది పోర్ట్ఫోలియో రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. ఎంత పర్సెంటేజ్ 0.5%. క్లియరా? నెక్స్ట్ సెకండ్ పార్ట్, what will be the standard deviation of your portfolio assuming that stocks of economy A are included in the portfolio as calculated above. ఇది కూడా ఏదో పెద్ద క్వశ్చన్ అనుకోకండి. అడిగింది ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో సిగ్మా పి. సిగ్మా పి అంటే ఏం చేద్దాం, మన దగ్గర సిగ్మా ఏ ఉంది, సిగ్మా బి ఉంది, సిగ్మా ఏబి ఉంది. సో వెయిట్స్ కూడా పైన క్యాలిక్యులేట్ చేసాం కదా, చెప్పాడుగా. అస్యూమింగ్ దట్ స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ ఆర్ ఇంక్లూడ్ ఇన్ ద పోర్ట్ఫోలియో యాజ్ క్యాలిక్యులేటెడ్ అబవ్. అంటే వెయిట్స్ ఏంటి, డెవలప్డ్ కంట్రీ 0.9, ఎకానమీ ఏ ఎంతమ్మా 0.1, అన్నీ ఉన్నాయి, వెయిట్స్ ఉన్నాయి. సిగ్మా ఏ ఉంది, సిగ్మా బి ఉంది, సిగ్మా ఏబి. ఫార్ములా అప్లై చేయడమే. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 0.9 స్క్వేర్ 0.16 స్క్వేర్ ప్లస్ 0.1 స్క్వేర్ 0.3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0.9 ఇంటూ 0.1 0.16 ఇంటూ 0.3 0.3. అట్లీస్ట్ ఇట్లాంటి క్వశ్చన్ ఒకటైనా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ పర్సంటేజ్లో ఉంటాయి కదా, నెంబర్ నుంచి పర్సంటేజ్ కన్వర్ట్ చేయడం, ఇట్లా చేసేటప్పుడు మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, చూసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ స్పెషల్ పార్ట్ వచ్చేసరికి సి పార్ట్ అమ్మా. ఏ పార్ట్? సి పార్ట్ ఏ రకంగా స్పెషల్ అంటే ఆల్సో షో హౌ వెల్ ద ఫండ్ విల్ బి కాంపన్సేటెడ్ ఫర్ ద రిస్క్ అండర్టేకన్ డ్యూ టు ఇంక్లూజన్ ఆఫ్ అ stocks of economy A in the portfolio. Also show how well the fund will be compensated for the risk undertaken due to inclusion of stock of economy A. మన ఎకానమీ ఏ స్టాక్ని పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేస్తున్నామంటే అది సాహసం అనే చెప్పాలి. ఎందుకు? రిస్క్ ఎక్కువ కాబట్టి, అవునా కదా? సో కానీ మనల్ని ఏం చెప్పమంటున్నాడమ్మా, ఆల్సో షో how well the fund will be compensated for the risk undertaken due to inclusion of stock of economy in the portfolio. రిస్క్ ఏమైనా కాంపన్సేట్ అయిందా? కాంపన్సేట్ అయిందా అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఓకే, నార్మల్గా జనరలైజ్ చేసి రాయడం. జనరలైజ్ చేసి రాయడం అంటే ఇంతకుముందు రిటర్న్ 10% వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుందమ్మా 10.5. ఇంతకుముందు రిస్క్ వచ్చేసరికి 16% ఉండేది, ఇప్పుడు 15.6%. ఏమైందమ్మా, స్టాక్ ఆఫ్ ఎకానమీ ఇంక్లూడ్ చేయడం వల్ల, స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ ఇంక్లూడ్ చేయడం వల్ల రిటర్న్ ఇంక్రీజ్ అయింది, రిస్క్ రెడ్యూస్ అయింది అని మీరు జనరల్ సెంటెన్సెస్ రాసినా ఓకే, నో ఇష్యూ. లేదు, ఓకే, షార్ప్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఇంతకుముందు షార్ప్ రేషియో ఎంత అవుద్ది, 10 - 3 ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడ్ బై సిగ్మా పి. రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో, అంటే హీఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ షార్ప్ రేషియో. ఆర్పి మైనస్ ఆర్ఎఫ్ డివైడ్ బై సిగ్మా పి 0.437. ఇప్పుడు ఎంత వస్తుంది, 10.5 -3% డివైడెడ్ బై 15.6. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా 0.481. షార్ప్ రేషియో ఏమైంది, ఇంప్రూవ్ అయింది. స్టాక్ ఆఫ్ ఎకానమీ ఏ ఇంక్లూడ్ చేయడం వల్ల షార్ప్ రేషియో ఏమైందమ్మా, ఇంప్రూవ్ అయింది. కాబట్టి దానివల్ల మీకు నష్టం ఏమైనా ఉందా, లేదు కదా, కాంపన్సేట్ అయింది. ఫండ్ వాస్ కాంపన్సేటెడ్ ఫర్ రిస్క్. ఓకే, క్లియరా, అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి అన్న, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఇంకా క్యారెక్టరిస్టిక్ లైన్. నెక్స్ట్ ఇంక మనకి ఉన్న కాన్సెప్ట్స్ ఏంటంటే సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్. అదైన తర్వాత షార్ప్ ఇండెక్స్ మోడల్. ఇంకా 4. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి వెయిట్స్ క్యాలిక్యులేషన్ ఒక మిస్లేనియస్ ప్రాబ్లం ఉంటుంది. మిస్లేనియస్ అంటే ఎగ్జామ్లో రాదని కాదు, అర్థమవుతుంది, వీటితో సంబంధం లేని ప్రాబ్లం అది. ఓకే, సో చూద్దామా, ఒకసారి చెప్పిన సొల్యూషన్ చూసుకోండి. నెక్స్ట్ చూడన్నా, సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్స్. సింపుల్గానే ఉంటాయి ఈ కాన్సెప్ట్స్ అనేవి కూడా. ఐ మీన్ ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా అయిపోతే, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ లైన్ ఆల్రెడీ ఫాస్ట్లో వచ్చింది, సెక్యూరిటీ మార్కెట్ లైన్ కూడా. ఓకే,
సెక్యూరిటీ మార్కెట్ లైన్. సిఏపిఎం రిటర్న్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మనం. చెప్పామా చెప్పలేదు? సిఏపిఎం రిటర్న్ ఏంటమ్మా? సిఏపిఎం రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. రైట్ లైన్ ఈక్వేషన్ ఐడియా ఉందా మీకు? ఇంటర్మీడియట్లో ఎక్కడో నేర్చుకుని ఉంటారు, ఇంటర్మీడియట్లో 10th నేర్చుకుని ఉంటారు రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటమ్మా? వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ లేదా ఎంఎక్స్ ప్లస్ సి అని చెప్పి నేర్చుకుని ఉంటారు రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, నార్మల్గా ఈ వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్లో ఏ అండ్ బి ఏంటమ్మా? కాన్స్టాంట్స్, అవి చేంజ్ అవ్వవు. బట్ ఎక్స్ అనేది ఏంటమ్మా? చేంజ్ అవుద్ది. ఎక్స్ చేంజ్ అయిన ప్రతిసారి ఏమవుద్ది? వై కూడా చేంజ్ అవుద్ది. అది బట్ రెస్పాన్సివ్నెస్, ఎక్స్ చేంజ్ అయిన ప్రతిసారి ఏమవుద్ది? వై చేంజ్ అవుద్ది. ఇక్కడ ఎక్స్ వై వేరియబుల్స్, ఏ అండ్ బి ఏంటమ్మా? కాన్స్టాంట్స్. ఒకసారి మీరు సిఏపిఎం రిటర్న్ ఫార్ములా కనుక చూస్తే సిఏపిఎం రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఓకే, కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి కూడా బీటా చేంజ్ అవుద్ది, కానీ ఆర్ఎఫ్ చేంజ్ అవ్వదు, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ చేంజ్ అవ్వదు. అర్థం అవుతుందా? వాలీబాల్ స్టైల్లో చెప్పుకోవాలంటే, సో కంపెనీ చేంజ్ అయిన ప్రతిసారి బీటా చేంజ్ అవుద్ది, కానీ ఆర్ఎఫ్ అండ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఎందుకు చేంజ్ అవుతురా? బ్లడీ అలా అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఆర్ఎఫ్ కానీ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ కానీ చేంజ్ అవుతే చేంజ్ అవ్వా? ఏ కంపెనీ అయినా రిస్క్ ఫ్రీ రేట్ అదే కదా. కంపెనీతో సంబంధం ఉంది, సెక్యూరిటీతో సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఆర్ఎఫ్ కాన్స్టాంటే. ఆర్ఎఫ్ అది విప్రోకైనా ఇన్ఫోసిస్కైనా టీసీఎస్కైనా రిస్క్ ఫ్రీ రేట్ విల్ రిమైన్ సేమ్. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఈజ్ ఆల్సో కాన్స్టాంట్. అంటే దీస్ టూ ఆర్ సిమిలర్ టు ఏ అండ్ బి, బట్ చేంజ్ అయ్యేది ఏంటమ్మా? బీటా. బీటా ఆఫ్ అ టీసీఎస్ అండ్ బీటా ఆఫ్ అ విప్రో విల్ నాట్ బి సేమ్. బీటా చేంజ్ అవుద్ది. చేంజ్ అవుద్ది కాబట్టి కదా క్యాలిక్యులేట్ చేసింది మనం. అదర్వైజ్ క్యాలిక్యులేట్ ఎందుకు చేస్తాం కాన్స్టాంట్ ఉంటే? అవునా కదా? సో బీటా అనేది ఏంటమ్మా? చేంజ్ అవుద్ది. బీటా చేంజ్ అయితే ఏం చేంజ్ అవుద్ది? సిఏపిఎం రిటర్న్ చేంజ్ అవుద్ది. ఆ సిఏపిఎం రిటర్న్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎస్ఎంఎల్ రిటర్న్ అంటాం. నథింగ్ బట్ ఎస్ఎంఎల్, సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ సిఏపిఎం రిటర్న్. సిఏపిఎం రిటర్న్కి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తే అది ఎస్ఎంఎల్ అవుద్ది అంతే. ఆల్రెడీ మనకు తెలిసిన కాన్సెప్టే. ఇట్ డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ బీటా అండ్ సెక్యూరిటీ రిటర్న్. బీటాకి సెక్యూరిటీ రిటర్న్కి రిలేషన్షిప్ డినోట్ చేస్తుంది. బీటా చేంజ్ అయిన ప్రతిసారి సెక్యూరిటీ రిటర్న్ ఎలా చేంజ్ అవుతుంది? అర్థమవుతుందా? ఇదేంటమ్మా? సెక్యూరిటీ మార్కెట్ లైన్. ఓకే, క్లియరా? దీని సెక్యూరిటీ మార్కెట్ లైన్. దీన్ని ఒక 10-15 minutes పొడిగించాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా మీకు? సరే, ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ లైన్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మనం బీటా అండ్ సెక్యూరిటీ రిటర్న్ అన్నాం కదా. బీటా డినోట్ సిస్టమాటిక్ రిస్క్. బీటా డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్. క్యాపిటల్ మార్కెట్ లైన్ వచ్చేసరికి డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ రిటర్న్ అండ్ టోటల్ రిస్క్. సెక్యూరిటీ రిటర్న్ అండ్ టోటల్ రిస్క్ అంటే బీటా ప్లేస్లో సిగ్మా వచ్చేస్తుంది. బీటా ప్లేస్లో ఏంటమ్మా? సిగ్మా. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్. అందుకే నేను రాసాను సిఎంఎల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం. సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం. ఓకే, అర్థం అవుతుందా? క్లియరా? సిగ్మా ఎస్ డివైడెడ్ బై సిగ్మా ఎం. సిఎంఎల్ రిటర్న్ ఇది ఏంటమ్మా? సిఎంఎల్ రిటర్న్ క్యాపిటల్ మార్కెట్ లైన్. సరే, మీకు డౌట్ ఏం రావచ్చు అంటే, సార్ మరి అక్కడ బీటా డివైడ్ బై బీటా ఎం లేదు కదా. బీటా ఆఫ్ అ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. అక్కడ నువ్వు బీటా ఎస్ డివైడ్ బై బీటా ఎం అని రాసినా కానీ ఏమవుతుంది? బీటానే మిగులుద్ది. బీటా ఎం ఏంటమ్మా? బీటా ఆఫ్ మార్కెట్ ఏంటి? 1 కదా. మార్కెట్ 1% చేంజ్ అయితే మార్కెట్ ఎంత చేంజ్ అవుతుంది? 1%. కాబట్టి బీటా ఆఫ్ మార్కెట్ ఈజ్ 1. అక్కడ తీసుకోవాలా? అర్థమైందా? ఇక్కడ ఏంటమ్మా? డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ సెక్యూరిటీ రిటర్న్ అండ్ టోటల్ రిస్క్. టోటల్ రిస్క్ చేంజ్ అయిన ప్రతిసారి సిఎంఎల్ రిటర్న్ ఎలా చేంజ్ అవుతుంది? దీనిపైన మనకి ప్రాబ్లమ్స్ తక్కువ, లేవు. అయితే మనం సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ కనుక చూసుకుంటే
అక్కడ ఈ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ డివైడెడ్ బై సిగ్మా ఎం ఉంది కదా, దీన్ని మార్కెట్ ప్రైస్ రిస్క్ అంటాడు. మార్కెట్ ప్రైస్ రిస్క్, మార్కెట్ ప్రైస్ రిస్క్. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ వేరు. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ వచ్చేసరికి మార్కెట్ రిస్క్ ప్రీమియం. మరి ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ డివైడ్ బై సిగ్మా ఎం ఏంటమ్మా? మార్కెట్ ప్రైస్ రిస్క్, మార్కెట్ ప్రైస్ రిస్క్. అర్థమవుతుందా? ఓకే. సిఎంఎల్ క్యాపిటల్ మార్కెట్ లైన్. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సెక్యూరిటీ మార్కెట్ లైన్. రెండోది ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్ లైన్. క్యారెక్టరిస్టిక్ లైన్ వచ్చేసరికి డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్కెట్ రిటర్న్ అండ్ సెక్యూరిటీ రిటర్న్. అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి? మార్కెట్ రిటర్న్, సెక్యూరిటీ రిటర్న్. ఫస్ట్ దానిలో వేరియబుల్ ఏంటమ్మా? బీటా. బీటా చేంజ్ అయితే సెక్యూరిటీ రిటర్న్ చేంజ్ అవుద్ది. సెకండ్ దానిలో ఏంటి? సెకండ్ దానిలో టోటల్ రిస్క్ చేంజ్ అయితే సెక్యూరిటీ రిటర్న్ చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మార్కెట్ రిటర్న్ చేంజ్ అయితే అంటే బీటా ప్లేస్లో ఆర్ఎం వస్తుంది. క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ఎం. ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ఎం. ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా కాన్స్టాంట్స్, ఆర్ఎం ఏంటమ్మా? వేరియబుల్. క్యారెక్టరిస్టిక్ లైన్. ఓకే. సో నేను మరీ డీటెయిల్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్లో మనల్ని అడిగేది డిటర్మైన్ ద క్యారెక్టరిస్టిక్ లైన్. క్యారెక్టరిస్టిక్ లైన్ డిటర్మైన్ చేయాలంటే ఫస్ట్ మనం బీటా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మన దగ్గర ఎలాగో రిటర్న్ ఆఫ్ అ సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్ ఆఫ్ అ మార్కెట్ ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేసి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? సో 3 లైన్స్ ఏంటవి? సెక్యూరిటీ మార్కెట్ లైన్, క్యాపిటల్ మార్కెట్ లైన్, క్యారెక్టరిస్టిక్ లైన్. ఓకే. సరే ప్రాబ్లమ్స్ చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 12 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 12. భానుప్రకాష్ కూర్చో. The rate of returns on the security of a company X and market portfolio for 10 periods are given below. Security of company X ఇంకోటి ఏంటమ్మా? మార్కెట్ పోర్ట్ఫోలియో. ఎన్ని? 10 పీరియడ్స్కి ఇచ్చాడు. అంటే ఎక్స్ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. ఎక్స్ ఎం ఇచ్చి ఏమన్నాడు? వాట్ ఈస్ ద బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఎక్స్ అన్నాడు. బీటా ఆఫ్ అ సెక్యూరిటీ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం డివైడ్ బై సిగ్మా ఎం స్క్వేర్. ఎం ఉంది కాబట్టి మనం సిగ్మా ఎం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? మరి కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం ఎలా వస్తుంది? తెలుసు కదా మీకు. కాలమ్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ హెడ్డింగ్ తీసుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ అ బీటా అని చెప్పి. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ అ వేరియన్స్ ఆఫ్ మార్కెట్ సిగ్మా ఎం స్క్వేర్. కాలమ్స్ ఏంటి చెప్పండి? సిగ్మా ఎం స్క్వేర్కి ఎం, ఎం బార్, ఎం మైనస్ ఎం బార్, ఎం మైనస్ ఎం బార్ హోల్ స్క్వేర్. అంతేగా భవాని? ఓకే. ఇప్పుడు ఇదేంటమ్మా? సిగ్మా ఎం స్క్వేర్. లాస్ట్ కాలం టోటల్ చేసి డివైడ్ బై ఎన్ చేసుకోవాలి. ప్రాబిలిటీ లేదుగా. సిగ్మా ఎం స్క్వేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? కోవేరియన్స్ ఆఫ్, దీనికి ఏంటి కాలమ్స్? ఎస్, ఎస్ బార్, ఎస్ మైనస్ ఎస్ బార్, ఎం మైనస్ ఎం బార్, డిఎస్ ఇంటూ రాజేశ్వరి చూడమ్మా, డిఎస్ ఇంటూ డిఎం. ఓకే క్లియరా? ఇదేంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం. అలా ఆ విధంగా మనం ఏం చేస్తాం? బీటా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ప్రాక్టీస్ చేసాల్సిన అవసరం లేదు, ఎందుకని చేసి చేసి చేతిరేఖలు అరిగిపోయి ఉంటాయి కాబట్టి అవసరంలా. ఓకే. సో అందుకే నేను బీటా ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్ ప్రాక్టీస్ చేయట్లా. బట్ ఏం చేద్దాం? కొంతమంది ఆలోచన చేసి చేసి చేతిరేఖలు అలా అరుగుతుంది. నేనేదో అన్నా టైమింగ్ ఉందని. సో అన్నా సరే. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్ అ సెక్యూరిటీ ఎక్స్? ఏంటమ్మా వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్? వేళ్ళ రేఖలు అరుగుతాయి. ఓకేనా? వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్ ఏంటమ్మా? సెక్యూరిటీ ఎక్స్. క్యారెక్టరిస్టిక్ లైన్ ఏం చేద్దాం చెప్పండి? క్యారెక్టరిస్టిక్ లైన్
తెలిసే క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. క్యారెక్టరిస్టిక్ లైన్ అంటే సెక్యూరిటీ రిటర్న్, తెలుసు సెక్యూరిటీ రిటర్న్. సెక్యూరిటీ రిటర్న్ అంటే ఎక్స్ బారే కదా. సెక్యూరిటీ రిటర్న్ అంటే ఏంటమ్మా, ఎక్స్ బార్. ఎక్కడ చేస్తాం, ఆల్రెడీ ఇక్కడ చేస్తాం కదా మనం. ఎంత వచ్చింది ఎక్స్ బార్, ఇదిగో 15. ఎం బార్ ఎంత వచ్చింది 12. ఇప్పుడు ఏం చేస్తాం, 15 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేసాం 0.505 ఇంటూ ఆర్ఎం. అలా చేసి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది ఆల్ఫా 8.94. క్యారెక్టరిస్టిక్ లైన్ ఆఫ్ అ సెక్యూరిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కాన్స్టాంట్, దాన్ని అలాగే పడేస్తాం 8.94% ప్లస్ బీటా 0.505 ఇంటూ ఆర్ఎం. సో మీరు చూడాల్సిన పాయింట్ ఏంటమ్మా, స్పెషల్ పాయింట్ ఏది, ఇది. బీటా క్యాలిక్యులేషన్ చేసి దీన్ని వదిలేస్తారు, చాలా చేసాం కదా. ఓకే, బీటా క్యాలిక్యులేషన్ ఏముంది, అలవాటు అయి ఉంటారు కదా. ఏది చూసుకోవాలి, క్యారెక్టరిస్టిక్ లైన్. ఇలా స్పెషల్ పాయింట్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్తే ప్రిపరేషన్లో టైం సేవ్ అవుద్ది. అర్థమవుతుందా? అలా కాకుండా నేను ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తా అంటే అవ్వదు. ఓకే, క్లియరా? ఏంటమ్మా క్యారెక్టరిస్టిక్ లైన్. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. Assuming that shares of ABC Limited and XYZ Limited are correctly priced according to capital asset pricing model, the expected return from and beta of these shares are as follows. Share beta expected return ABC XYZ, ABC XYZ. Okay, so beta 1.2, XYZ ఎంతమ్మా 0.9, expected return 19.8, 17.1. You are required to derive security market line. ఓకే, సెక్యూరిటీ మార్కెట్ లైన్ డెరైవ్ చేయాలి. అర్థమవుతుందా? ఏమన్నాడమ్మా, కరెక్ట్లీ ప్రైస్డ్ అకార్డింగ్ టు సిఏపిఎం అన్నాడు. కరెక్ట్లీ ప్రైస్డ్ అంటే సిఏపిఎం రిటర్న్ కానీ యాక్చువల్ రిటర్న్ కానీ సేమ్. అంటే ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏంటి, సిఏపిఎం రిటర్న్. ఈ ప్రాబ్లం మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియదుగా ముందు. ఎస్ఎంఎల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. నువ్వు ఈక్వేషన్ ఒకటి ఫ్రేమ్ చేయాలి అంటే ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి నీ దగ్గర ఏంటి, అవి రెండూ లేవు. ఉన్నాయా లేవా? కానీ ఏముంది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంది, దాన్నే సిఏపిఎం రిటర్న్ అన్నాడు. ఇంకోటి ఏముందమ్మా, బీటా ఉంది. కాబట్టి ఏం చేద్దాం, 2 ఈక్వేషన్స్ ఫామ్ చేసుకోవాలి. ఆ ఈక్వేషన్స్ ఫామ్ చేసి చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఏం చేద్దాం, 19.8% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ 1.2. ఇది ఈక్వేషన్ 1. తర్వాత 17.1% ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ 0.9. ఇది ఈక్వేషన్ 2. సాల్వ్ చేయాలి, ఒక్కసారి ఏం చేయాలి అట్లీస్ట్. ఇట్లా ఈక్వేషన్ సాల్వ్ చేసేది, అది కూడా కాంప్లికేటెడ్ ఈక్వేషన్ ఉంటుంది కదా, అదొకసారి చేసుకోవాలి. ఓకే, అది ఇదే అయితే కానీ ఇదే చేసుకోవాలి. బట్ ఇది కాదు కదా, ఇది ఎందుకని డైరెక్ట్ ఏమవుద్ది, ఆర్ఎఫ్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇట్లాంటివి చేయకూడదు, క్యాన్సిల్ అయిద్ది. ఓకే, అలా మనం ఏం చేద్దాం, ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్, ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఎఫ్ ఎంత వచ్చింది, 9. అర్థమైందా? తర్వాత ఆ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఎఫ్ వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది ఆర్ఎఫ్ వాల్యూ, 9%. క్లియరా? ఓకే, రెగ్యులర్ క్లాస్కి ఈ క్లాస్కి తేడా ఏంటంటే స్లోగా ఈక్వేషన్ నేను సాల్వ్ చేసుకుంటూ కూర్చొని. అర్థమవుతుంది? ఈ క్లాస్లో ఏంటి, వీడియో పాజ్ చేసి మీరు సాల్వ్ చేస్తే ప్రాక్టీస్ అయినట్టు. ఏది బెటర్ అంటారు, ఇదే బెటర్. చూసుకోండి, సెక్యూరిటీ మార్కెట్ లైన్ ఎస్ఎంఎల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఎస్ఎంఎల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 9% ప్లస్ 18 మైనస్ 9 ఇంటూ బీటా. రైట్ సైడ్ రాసుకోండి. వై ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ కదా, ఎక్స్బి అన్నాం కదా, సో దట్స్ వై బీటా రైట్ సైడ్ రాయండి, సరిపోతుంది. క్లియరా?
ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా క్వశ్చన్ నెంబర్ 13. Expected returns on two stocks for particular market returns are given in the following table. Expected return on two stocks ఇచ్చారు. మార్కెట్ రిటర్న్ 725, అగ్రెసివ్ ఏంటమ్మా 440, డిఫెన్సివ్ ఎంత 980. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ బీటా ఆఫ్ ద టూ స్టాక్స్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? బీటా క్యాలిక్యులేట్ చేయాలి. రెండోది ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్. బీటా ఆఫ్ టూ స్టాక్స్. రెండోది ఏంటమ్మా కళ్యాణి? రెండోది రెండేంటి క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్ ఇఫ్ ద మార్కెట్ రిటర్న్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ టు బి 7% ఆర్ 25%. ఇలా ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రాక్టీస్ అయిపోయినా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? లేకపోతే చేయలేకపోవచ్చు ఎగ్జామ్లో. సింపుల్ క్వశ్చన్సే కానీ ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ ఏం అడిగాడు? బీటా ఆఫ్ టూ స్టాక్స్కి బీటా అడిగాడు. ఎందుకే ఇక్కడ టూ స్టాక్స్ ఏంటి? మల్టిపుల్ టైమ్స్ ఎందుకు రివైజ్ చేయాలంటే ఆ టర్మ్స్ మనకి అలవాటు అవ్వాలి. ఏబి అని ఇచ్చాడు అనుకోండి, మనకు బాగా తెలిసిన ఆల్ఫాబెట్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. ఇక్కడ అలా ఇవ్వాల. అగ్రెసివ్ డిఫెన్సివ్ అన్నాడు, కంగారు పడిపోతాం. అగ్రెసివ్ డిఫెన్సివ్ అన్నాడని. సో ఇక్కడ టూ స్టాక్స్, ఒకటేమో అగ్రెసివ్, ఇంకోటి ఏంటమ్మా డిఫెన్సివ్. బేటా అడిగాడు. ఇచ్చింది 2 పీరియడ్ డేటానే కదా. 2 పీరియడ్ డేటా అంటే బేటా ఎలా వస్తుంది? చేంజ్ ఇన్ సెక్యూరిటీ రిటర్న్ డివైడ్ బై అంతే 40 - 4 ఓకే డివైడెడ్ బై 25 - 7 ఎంత? 2. రెండోది వచ్చేసరికి 18 - 9 9 డివైడెడ్ బై 18.5. అర్థమైందా? ఈజీయే కదా. ఓకే డన్. తర్వాత ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్ అంటే సిఏపిఎం రిటర్న్ కాదు. ఎందుకంటే సిఏపిఎం రిటర్న్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం కావాలి? ఆర్ఎఫ్ కావాలి. లేదు. మరి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏంటి? ఇక్కడ వీడి పర్సెప్షన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే యావరేజ్ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్ అడిగాడు. అది ఎలా వస్తుంది? 4 + 40 డివైడెడ్ బై 2 22%. రెండోది 9 + 18 డివైడ్ బై 2 13.5%. పక్కనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ నాట్ రిలవెంట్ ఇక్కడ. ఇఫ్ ద మార్కెట్ రిటర్న్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ టు బి 7% ఆర్ 25%. అంటే ఏంటి దాని అర్థం? మార్కెట్ రిటర్న్ 7% అవ్వడానికి 25% అవ్వడానికి ఛాన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు. అంటే సింపుల్ యావరేజ్ చేయమని. అక్కడ అసలు ప్రాబబిలిటీ ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని. అందుకే కదా మనం ఏం చేస్తాం? సింపుల్ యావరేజ్ చేస్తాం. అర్థమైందా? ప్రాబిలిటీ క్వశ్చన్లో లేదు అంటే దాని అర్థం ఏంటమ్మా? ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఏం చేస్తాం? సింపుల్ యావరేజ్ చేస్తాం. క్లియరా? థర్డ్ పార్ట్, యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ సెక్యూరిటీ మార్కెట్ లైన్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సెక్యూరిటీ మార్కెట్. ఇఫ్ ద రిస్క్ ఫ్రీ రేట్ ఈజ్ 7.5%, మార్కెట్ రిటర్న్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ టు బి 7 ఆర్ 25. ఇక సెక్యూరిటీ మార్కెట్ లైన్ అంటే ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటానే కదా. అంతేనా కదా? ఆర్ఎఫ్ ఇచ్చేసాడు, మరి ఆర్ఎం ఎంత అవుద్ది? 725. బార్ తీసుకోవాలి కదా, ఎం బార్ తీసుకోవాలి కదా. అంటే ఎలా వస్తుంది? 7 + 25 డివైడెడ్ బై 2 ఎంత అవుద్ది? ఎంత అవుద్దమ్మా? 16%. ఇప్పుడు మనకి ఎస్ఎంఎల్ రిటర్న్ ఎంత అవుద్దమ్మా? సెక్యూరిటీ మార్కెట్ లైన్. ఇదంతా చేయకుండా ఎస్ఎంఎల్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈక్వేషన్ రాసుకోవడం. ఆర్ఎఫ్ ఎంత? 7.5% ప్లస్ 16 - 7.5% ఇంటూ ఏం చేద్దాం? బీటా. ఇదే ఎస్ఎంఎల్. ఎస్ఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు 7.5% ప్లస్ 16 - 7.5 ఇంటూ బీటా. అంతే. బట్ ఇది ఆన్సర్. మనం ఏం చేసామంటే అగ్రెసివ్కి అలాగే డిఫెన్సివ్కి రెండింటికి కూడా ఎస్ఎంఎల్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసాం. క్వశ్చన్లో క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి క్యాలిక్యులేట్ ఎస్ఎంఎల్ అన్నాడు. అర్థమైందా? డిరైవ్ ఎస్ఎంఎల్ అని చెప్పలేదు కదా. సో దట్స్ ఏం చేసాం? ఎస్ఎంఎల్ లైన్ డిరైవ్ చేసాం,
అలాగే మా ఎస్ఎంఎల్ రిటర్న్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. దేనికి? అగ్రెసివ్కి డిఫెన్సివ్కి రెండింటికి కూడా. అర్థమవుతుందా? ఓకే, తీసుకోమ్మా ధనుంజయ్, పెన్ తీసుకో. క్లియర్ అమ్మా? ఇదేంటి? ఎస్ఎంఎల్ లైన్. ఏంటి? ఎస్ఎంఎల్. ఇంకోటి అర్థమవుతుంది. ఇది ఎందుకు నువ్వు రిఫర్ చేయాలి మల్టిపుల్ టైమ్స్? క్వశ్చన్లో క్లారిటీ ఉండదు. క్యాలిక్యులేట్ ఎస్ఎంఎల్ అన్నప్పుడు ఓన్లీ ఎస్ఎంఎల్ లైన్ డిరైవ్ చేయాలా, లైక్ ముందు క్వశ్చన్లో చేసాం కదా అలాగా. కానీ ఇక్కడ ఏం చేసాం? ఎస్ఎంఎల్ లైన్ డిరైవ్ చేసాం, ఎస్ఎంఎల్ రిటర్న్ కూడా అగ్రెసివ్కి డిఫెన్సివ్కి రెండింటికి కూడా క్యాలిక్యులేట్ చేసాం. అలాగే సెకండ్ పార్ట్లో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే అది యావరేజ్ రిటర్న్ అని చెప్పి స్ట్రైక్ అవ్వాలి కదా. అలా మనం మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మొత్తం కూడా మేబీ 1.5 hourలో కూడా రివిజన్ చేసే ఛాన్సెస్ వస్తాయి. అలా ఒక్కసారిగా అన్ని ప్రాబ్లమ్స్ చూసినప్పుడు దానికి తేడేంటి, దీనికి తేడేంటి, ఎందుకు ఇక్కడ ఇలా చేసాం అని చెప్పి డౌట్స్ వస్తాయి, గుర్తుండిపోతాయి. అలా కాకుండా రోజు 4 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళాం అనుకో, 15వ రోజుకి ఫస్ట్ చేసి మర్చిపోతాం. దానికి దీనికి తేడా ఏం తెలిసింది మనకి? అర్థమైందా? ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేస్తే ఏం చేయాలి మనం? అటెస్ట్ తెచ్చి వదిలే కంప్లీట్ చేయాలి. ఈరోజు 4, రేపు 4, రేపు 5 అంటే అవ్వదు. మీరు ఏదైనా టాపిక్ స్టార్ట్ చేస్తే ఏం చేయాలమ్మా? ఒకటే స్ట్రెచ్లో కొట్టేసేయాలి. అలా కాకుండా 4 ప్రాబ్లమ్స్ ఈరోజు, రేపు 4 చేస్తే ఏమవుద్ది? థింక్ మిస్ అవుద్ది. ఓకే, అటెస్ట్ తెచ్చి కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఏ 34th ప్రాబ్లంకి వెళ్ళిన తర్వాత డౌట్ వస్తుంది, ముందు వేరేలా చేసామా అని చెప్పి. అప్పుడు ఏం చేయొచ్చు మనం? మళ్ళీ ఒకసారి దానికి వెళ్ళి చూడవచ్చు. అర్థమైందా? సరే చూడండి. నెక్స్ట్ ఏంటి? మా ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అంటే జెన్సన్స్ ఆల్ఫా కాదు. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటమ్మా? క్యారెక్టరిస్టిక్ లైన్. ఏంటి? క్యారెక్టరిస్టిక్ లైన్. మన దగ్గర ఆర్ఎం ఉంది, ఆర్ఎస్ ఉంది, బీటా కూడా ఉంది. సో ఏం చేసాం? ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం. అగ్రెసివ్ ఎంతమ్మా? రిటర్న్ 22 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ 16. ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసాం -10. రెండోది ఎంత వచ్చింది? 5.5. అర్థమైందా? కొంచెం ఇట్లాంటివి చూసుకోవాలి. క్లియరా? ఓకే, ఆల్ఫా ఫర్ 2 స్టాక్స్. లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు? ఆల్టర్నేటివ్ అని చెప్పి తీసుకొని ఏం చేస్తారు? జెన్సన్స్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసి కింద నోట్ మెన్షన్ చేయండి. ఏంటి? ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్. కొంతమంది ఏంటంటే మనం చేసేది కరెక్టో కాదని చెప్పి అసలు ఏం చేయకుండా ఆగిపోతారు. అట్లా చేయకూడదు. మీరు మేధావులే, తక్కువ అంచనా వేసుకోకూడదు. ఆల్ఫా అన్నప్పుడు మీకు 2 ఆల్ఫాలు తెలుసు, ఒకటి క్యారెక్టరిస్టిక్ లైన్, ఇంకోటి ఏంటి? జెన్సన్స్ ఆల్ఫా. తెలియకపోతే ఏం చేద్దాం? మీకు అప్పుడు ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేసి కింద నోట్ మెన్షన్ చేయి అంతే. జెన్సన్స్ ఆల్ఫా చేయడానికి కూడా అవకాశం ఉంది కదా మనకి, చేసేయడమే. క్లియరా? క్లియరా మనీషా? నెక్స్ట్ కాన్సెప్ట్ షార్ప్ ఇండెక్స్ మోడల్. వచ్చేసాం మనం లాస్ట్. ఇదే మన లాస్ట్ కాన్సెప్ట్. ఏంటి? మా షార్ప్ ఇండెక్స్ మోడల్. ఓకే, షార్ప్గా ఉండాలి ఈ మోడల్ చెప్పేటప్పుడు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ కాన్సెప్ట్ కదా, ఎగ్జామ్లో వస్తుందని చెప్పి వస్తుందా అనుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం మనం, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 10 ప్రాబ్లమ్స్ చేసి ఇంక చాలా చేసాం కదా అని వదిలేస్తాం. అట్లా చేయకూడదు. ఏం చేయాలి? ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ 45 ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా 41, 42 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనిలో అసలు మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. 42లో నాకు తెలిసి ఒక 20 అసలు అవసరమే లేదు. మహా అయితే ఎన్ని ఉంటాయి? 22. నువ్వేం చేస్తుంటే ఆ బిగినింగ్లో ఉంటాయి చూసారా, ఆ బిగినింగ్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఈ లాస్ట్ అన్నీ కూడా ఏంటి? పైపైన చూసుకుని వెళ్ళిపోతావు. ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. నేను చెప్పేది ఒక SFM కాదు, ఇదే పద్ధతి మనం ఏం చేస్తాం? అన్నిటికీ అదే చేస్తాం. చూసుకోవాలి, ఏ మోడల్ వదలకూడదు. మోడల్లో ఒక ప్రాబ్లం అయినా చేయాలి. షార్ప్ రేషియో స్కిప్ చేయకూడదు. షార్ప్ రేషియో చేయాలి, ట్రైనర్స్ రేషియో, ప్రతి ఒక్క కాన్సెప్ట్ టచ్ చేయాలి. కానీ నీ దగ్గర టైం లేకపోతే ఏం చేస్తావు?
కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక ప్రాబ్లం. కొన్ని మనం మిస్టేక్ చేయం, కొన్ని మనం ప్రాక్టీస్ చేయకపోతే కానీ ఎప్పుడైనా చేయగలుగుతాం. ఎగ్జాంపుల్కి సెక్యూరిటీ రిస్క్ క్యాలిక్యులేషన్ కానీ, సెక్యూరిటీ రిటర్న్ క్యాలిక్యులేషన్ కానీ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అయినా ఏంటి చేయగలుగుతాం. బీటా క్యాలిక్యులేషన్ కూడా జస్ట్ ఒకసారి చూసుకుంటే చేయగలుగుతాం. చేయలేని ఉంటాయి, కొన్ని రిఫర్ చేస్తేనే చేయగలం. అట్లాంటి ఇండివిజువల్గా మీకే అర్థమైపోద్ది. అట్లాంటివి చేసుకోవాలి. నేను ఒక లిస్ట్ ఇస్తాను, ఓకే, బట్ నేను ఒక లిస్ట్ ఇచ్చిన అది ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చేసినవి, బట్ అది ఎవరికి వాళ్ళకి చేంజ్ అవ్వచ్చు, డిపెండ్స్. అది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా? ఒకసారి వీడియో పాజ్ చేసి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం చూడండి. లాస్ట్ కాన్సెప్ట్ అమ్మా, షార్ప్ ఇండెక్స్ మోడల్, సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ, మార్కోవిచ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం. నేమ్ మెన్షన్ చేయాలి, పెద్ద నేమ్ ఏంటి? మార్కోవిచ్. ఆ ఫార్ములా మనం చెప్పుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ అండ్ సో ఆన్, అది చెప్పుకున్నాం కదా. అది మార్కోవిచ్ మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ ఫార్ములా. ఇప్పుడు కొంచెం షార్ప్ ఇండెక్స్ మోడల్ వైపు వస్తున్నాం. షార్ప్ ఇండెక్స్ మోడల్ ఇది కింద టైం స్టాంప్ ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. ఇది షార్ప్ ఇండెక్స్ మోడల్. మళ్ళీ ఒకసారి సెకండ్ టైం అయినా విని చేసుకోండి. సరే, ఇప్పటి వరకు నేను సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏం చెప్తూ వచ్చానమ్మా? బీటా. ఓకే, సో టోటల్ రిస్క్ ఇస్ ఈక్వల్ టు సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్, అంతేనా కదా? బట్ టోటల్ రిస్క్ ఫార్ములా ఏంటి? టోటల్ రిస్క్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా పి, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఫార్ములా మీకు తెలుసు, అంతేనా కదా? సరే, ఇప్పటి వరకు నేను సిస్టమాటిక్ రిస్క్ అన్నప్పుడు ఏమన్నాను? బీటా అంటూ వచ్చారు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ అనేది పర్సంటేజ్, బట్ బీటా అనేది ఏంటమ్మా? రేషియో. స్టాండర్డ్ డీవియేషన్ పర్సంటేజ్, బట్ బీటా ఏంటమ్మా? రేషియో. ఇప్పుడు నేను టోటల్ రిస్క్లోంచి, ఇప్పుడు టోటల్ రిస్క్ ఇస్ ఈక్వల్ సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్ అన్నాను కదా. మరి అంటే టోటల్ రిస్క్లోంచి సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే ఆ రెసిడ్యువల్ మిగిలిపోయింది ఏమవుద్ది? అన్సిస్టమాటిక్ రిస్క్ అవుద్ది. మరి అలా అని చెప్పి ఇప్పుడు నేను సిగ్మా పీలోంచి బీటా మైనస్ చేద్దామా? సిగ్మా పీ నుంచి బీటా పీ మైనస్ చేయొచ్చా అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే సిగ్మా పీ అనేది పర్సంటేజ్, బీటా పీ అనేది రేషియో. కరెక్ట్ కాదు. ఓకే, సో దట్స్ వై మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇక్కడ షార్ప్ ఇండెక్స్ మోడల్లో టోటల్ రిస్క్ అంటే వేరియన్స్. టోటల్ రిస్క్ ఏంటమ్మా? వేరియన్స్. సో ఫస్ట్ మనం సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం. సో సెక్యూరిటీ వేరియన్స్ మనం ఎలా డినోట్ చేస్తాం? సెక్యూరిటీ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ స్క్వేర్, అంతేనా కదా? అయితే ఈ టోటల్ రిస్క్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, సిస్టమాటిక్ రిస్క్ ఒకటి, అన్సిస్టమాటిక్ రిస్క్ ఒకటి. సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. ఇప్పుడు సిస్టమాటిక్ రిస్క్, ఇప్పటివరకు నేను సిస్టమాటిక్ రిస్క్ అని చెప్పినప్పుడు ఏం చేశానమ్మా? బీటా అని చెప్పాను. కానీ ఇక్కడ నేను తీసుకుంది టోటల్ రిస్క్ అంటే వేరియన్సా స్టాండర్డ్ డీవియేషనా? వేరియన్స్. స్క్వేర్ తీసుకున్నాను కదా, కాబట్టి నేను బీటా కూడా ఏం చేద్దాం? స్క్వేర్ తీసుకున్నాను. బట్ నేను బీటా స్క్వేర్ తీసుకున్నా, బీటా ఆఫ్ సెక్యూరిటీ స్క్వేర్ తీసుకున్నా కానీ దట్ విల్ బి ఏ రేషియో, నాట్ అ పర్సంటేజ్. ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ టు ద పర్సంటేజ్. అసలు బీటా 2 అనుకోండి, వాట్ డస్ ఇట్ డినోట్? ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ మార్కెట్ సెక్యూరిటీ రిటర్న్ చేంజెస్ బై 2. బీటా 5 అయితే మీనింగ్ ఏంటి? ఫర్ ఎవ్రీ 1% చేంజ్ ఇన్ మార్కెట్ సెక్యూరిటీ చేంజెస్ బై 5, అంటే 2 టైమ్స్ అని, 5 టైమ్స్ అని, 10 టైమ్స్ అని. 10 టైమ్స్ ఆఫ్ వాట్? మార్కెటే కదా. 2 టైమ్స్ ఆఫ్ వాట్? మార్కెటే కదా. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నేను ఈ రేషియోని పర్సంటేజ్గా మార్చడం కోసం ఏం చేస్తున్నా? సిగ్మా ఎం స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నా. సిగ్మా ఎం స్క్వేర్ ఏంటమ్మా? వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. ఇప్పుడు నీకు మార్కెట్ ఒక 10% వేరియేట్ అయింది అనుకోండి, ఈ బీటా 2 అంటే ఇప్పుడు సెక్యూరిటీ రిటర్న్ ఎంత చేంజ్ అవుద్ది? 20% కదా. నీ మార్కెట్ 10% చేంజ్ అయితే నీ సెక్యూరిటీ ఎంత చేంజ్ అవుద్ది? 20%. ఇప్పుడు బీటా 2 అయితే ఇప్పుడు నేను ఆ రేషియోని పర్సంటేజ్గా కన్వర్ట్ చేయడానికి ఏం చేసా చెప్పండి? 10% ఇంటూ 2నే కదా చేస్తుంది. అర్థమవుతుంది మీకు? సో ఆ రేషియోని పర్సంటేజ్గా మార్చడం కోసమే నేను ఏం చేశానమ్మా? మల్టిప్లైడ్ విత్
వేరియన్స్ ఆఫ్ అ మార్కెట్. సో బీటా ఎస్ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. ఇక్కడ లెర్నింగ్ పాయింట్ అండి ఇది ఒకటి. సార్ ఇప్పటివరకు మీరు సిస్టమాటిక్ రిస్క్ అంటే బీటా బీటా అన్నారు కదా, బీటా డినోట్స్ సిస్టమాటిక్ రిస్క్ అన్నారు కదా, కరెక్టే. బీటా ఏంటమ్మా? రేషియో. But I have to convert it to the percentage. So that's why I'm multiplying it with variance of a market. So beta s square into sigma m square. Clear? ఇప్పుడు నేను టోటల్ రిస్క్లోంచి ఈ సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే వచ్చేది ఏంటి? సిగ్మా ఎస్ స్క్వేర్ మైనస్ బీటా ఎస్ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్ చేస్తే వచ్చేదే అన్సిస్టమాటిక్ రిస్క్. క్లియర్? ఓకే. జనరల్గా మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఏదైనా టఫ్ టాపిక్ అంటే దాన్ని అరగంట గంట డిస్కస్ చేయాలి, అప్పుడే బాగా ఎలాబరేట్గా డిస్కస్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. నా వరకు నేను ఏంటంటే అర్థమైతే ఎందుకు అరగంట డిస్కస్ చేయడం, ఇక్కడ అర్థమైందా? ఇది అర్థమైంది మీకు? ఓకే. ఇప్పుడు పోర్ట్ఫోలియోకి వెళ్దాం. పోర్ట్ఫోలియోకి వెళ్తే పోర్ట్ఫోలియో టోటల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ సిగ్మా పీ స్క్వేర్. మరి సిస్టమాటిక్ రిస్క్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్ ఫార్ములా మీకు ఇది మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్లో చెప్పాను ఒకటి, పార్ట్ 1లో. The weight of A sigma b square minus covariance of A comma B divided by sigma A square plus sigma B square minus 2 covariance of A comma B. ఆ ఫార్ములా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నాను, అలాగే ఇది కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. బట్ లాజిక్ తెలిస్తే యూఆర్ కన్వర్టింగ్ ద రేషియో ఇంటూ పర్సంటేజ్, అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు సిస్టమాటిక్ రిస్క్ మైనస్ చేస్తే టోటల్ రిస్క్లోంచి సిగ్మా పీ స్క్వేర్ మైనస్ బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్, అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్. దీన్నే మనం రెసిడ్యువల్ వేరియన్స్ అంటాం. రెసిడ్యువల్ వేరియన్స్ ఆర్ ఓవర్ వీ హ్యావ్ అ సెకండ్ ఫార్ములా, ఇది కూడా ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియో అన్సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుందమ్మా? డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ వెయిటెడ్ యావరేజ్ చేస్తున్నా ఏంటి? వెయిటెడ్ యావరేజ్ చేయకూడదు కదా, అన్సిస్టమాటిక్ రిస్క్ కెన్ బి డైవర్సిఫైడ్ కదా. సిస్టమాటిక్ రిస్క్ అంటే కెనాట్ బి డైవర్సిఫైడ్ కాబట్టి పోర్ట్ఫోలియో బీటా అన్నప్పుడు నువ్వు వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ సెక్యూరిటీ బీటా చేసావు, అంతేనా కదా? మరి అన్సిస్టమాటిక్ రిస్క్ డైవర్సిఫై చేయొచ్చు, మరి కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏదో కన్సిడర్ చేయాలి, ఇదంతా చెప్పారు కదా. మరి వెయిటెడ్ యావరేజ్ ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ నేను వెయిటెడ్ యావరేజ్ చేయట్లా, వెయిట్స్ని స్క్వేర్ చేస్తా, చూసారా? దిస్ ఈజ్ నాట్ అ వెయిటెడ్ యావరేజ్. డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంటే. ఏ ఫార్ములా? డబ్ల్యూఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి అండ్ సో ఆన్. ఓకే, క్లియరా? సరే, ఇప్పుడు నెక్స్ట్ మనకి దీనిపైన ఏంటమ్మా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి టోటల్? 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెసిడ్యువల్ వేరియన్స్ అంటే ఏంటి? అన్సిస్టమాటిక్. రెసిడ్యువల్ వేరియన్స్ అంటే ఏంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్. ఓకే, సరే స్టార్ట్ చేద్దామా ప్రాబ్లమ్స్? ఒకసారి ఈ ఫార్ములా చూసుకోండి, ఈ ఫార్ములా కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సిస్టమాటిక్ రిస్క్ ఫార్ములా అలాగే అన్సిస్టమాటిక్ రిస్క్ సెకండ్ ఫార్ములా మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే కొంతమందికి లేదు సార్ ఇంకొంచెం ఎలాబరేషన్ కావాలి, మనకి ఇంకా డీటెయిల్డ్గా కావాలనుకుంటే మీ దగ్గర ఓపిక ఉంటే మీరేం చేస్తారమ్మా? బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ ప్లస్ ఇదేంటి సిస్టమాటిక్ రిస్కే కదా, ప్లస్ డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి. ఇదేంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్. అప్పుడు నీకు సిగ్మా పీ స్క్వేర్ వస్తుంది. సిగ్మా పీ స్క్వేర్ ఫార్ములా ఏంటి? మార్కోవిచ్ ఫార్ములా గుర్తుంది కదా, స్క్వేర్ రూట్ రాదు, డబ్ల్యూఏ స్క్వేర్ వేరియన్స్ కాబట్టి డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఐ స్క్వేర్, ఆ ఫార్ములా వస్తుంది. ఇది డిరైవ్ చేసుకుంటూ వెళ్తాయి. మరి డిరైవ్ చేయాలంటే ఒక్కొక్కటి బ్రేక్ చేయాలి కదా. అంటే ఈ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏకి ఏం రాస్తారు? సిగ్మా ఏ స్క్వేర్ మైనస్ బీటా ఏ స్క్వేర్
సిగ్మా ఎం స్క్వేర్. అలాగే దీనికి ఏం రాయాలి? సిగ్మా బి స్క్వేర్ మైనస్ బీటా బి స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. ఇలా ఒక్కొక్కటి ఎలాబరేట్గా బ్రేక్ చేసి రాసుకుంటా పోతే సాయంత్రానికి ఒక ఫార్ములా వస్తుంది. సాయంత్రానికి కాదు కానీ ఒక అరగంటలో వస్తుంది. ఏ ఫార్ములా? డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ మార్కోవిచ్ ఫార్ములా వస్తుంది. అర్థమైందా? మరి ఏ ఫార్ములా యూస్ చేసిన ఆన్సర్స్ ఏమొస్తుందా సార్ అంటే, మనకి ఇచ్చిన 5 ప్రాబ్లమ్స్లో కొన్నిటికి రాకపోవచ్చు. క్వశ్చన్ ఫ్రేమ్ చేయడంలో కొంచెం మిస్టేక్ ఉండొచ్చు. సో దట్స్ వై 2 ఫార్ములాస్కి సేమ్ ఆన్సర్ రాదు. నార్మల్గా అయితే ఇది మొత్తం బ్రేక్ చేస్తూ వెళ్తే ఏమొస్తుందమ్మా మనకి? మళ్ళీ అదే ఫార్ములా, మార్కోవిచ్ ఫార్ములా వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, సో స్టార్ట్ చేద్దామా ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. Question number 34. Following are the details of portfolio consisting of 3 shares. The past examination question CA final లో అడిగాడు, అలాగే CMA final లో కూడా. ఓకే, following are the details of a portfolio consisting of 3 shares. ABC. Portfolio weights, beta, expected return in percentage, total variance. టోటల్ వేరియన్స్. ఈ నెంబర్స్తో జాగ్రత్తగా ఉండాలమ్మా. టోటల్ వేరియన్స్ నెంబర్స్తో జాగ్రత్తగా ఉండాలి. వేరియన్స్ పర్సంటేజ్ ఇవ్వకుండా నెంబర్ ఇచ్చాడు, అంతేనా? అంతేనా కదా? అయితే ఏంటి, మీరు వేరియన్స్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఇంటూ 10,000 చేయాలి. ఏం చేయాలి? ఎగ్జాంపుల్కి 100% ఇది వేరియన్స్ అనుకుందాం. అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అవుతుంది? 10% కదా. ఎంత అవుతుందమ్మా? 10%. ఇప్పుడు 10% నేను ఎలా రాస్తా? 0.1. లెక్క ప్రకారం అయితే 100% ఎలా రాయాలి? ఎలా రాయాలి? 1 అని రాయాలి, అంతేనా కదా లెక్క ప్రకారం. కానీ తప్ప అలా రాయకూడదు. ఎందుకు? నువ్వు 0.1 ఒకసారి స్క్వేర్ చేయి, 0.1ని స్క్వేర్ చేయి, 0.01. ఇప్పుడు ఈ 0.01ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలని ఇంటూ 100 చేస్తే సరిపోదు. ఏం చేయాలి? ఇంటూ 10,000 చేయాలి. వేరియన్స్ నువ్వు రూట్ చేస్తే కదా స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేది. అర్థమవుతుందా? కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే వేరియన్స్ ఏం చేయాలమ్మా? ఇంటూ 10,000 చేయాలి. కాబట్టి ఈ ప్రాబ్లంలో మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది స్టూడెంట్స్. ఎప్పుడు ఇచ్చిన నెంబర్ని ఇచ్చినట్టే తీసేసుకోండి, డైరెక్ట్ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయొద్దు అనవసరంగా. మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వేరియన్స్ కానీ కోవేరియన్స్ కానీ నువ్వు దాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే కోవేరియన్స్ కూడా ఏం చేయాలి? 10,000 చేయాలి. ఎందుకు ఆ రిస్క్? కాబట్టి ఇచ్చిన నెంబర్లు అలాగే తీసుకొని వచ్చిన ఆన్సర్ని కూడా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయొద్దు. అప్పుడు మీకు సింపుల్ అవుద్ది. చూద్దామా? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10%. You are given the following additional data: covariance A comma B, covariance A comma C, covariance B comma C. Calculate the following: the portfolio beta. Standard deviation of market portfolio return ఎంతమ్మా? 10%. ఓకే, అంటే ఏంటది? సిగ్మా ఎం. ఎంత ఇచ్చాడు సిగ్మా ఎం? 10%. సో ఫస్ట్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పోర్ట్ఫోలియో బీటా. అదేమన్నా కష్టమా? ఇది క్వశ్చన్ ఎంత కాంప్లికేటెడ్ అయినా మనకు ఒక పార్ట్ అయితే వచ్చు, 2 మార్క్స్ వచ్చేస్తాయి. పోర్ట్ఫోలియో వెయిట్స్ బీటా ఇచ్చాడు, ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ ఎంత వచ్చిందమ్మా? 0.66. క్లియరా? సెకండ్ పార్ట్ ఏంటంటే రెసిడ్యువల్ వేరియన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద 3 షేర్స్. 3 షేర్స్కి కూడా రెసిడ్యువల్ వేరియన్స్ అడిగాడు. రెసిడ్యువల్ వేరియన్స్ అంటే ఏంటి? అన్సిస్టమాటిక్ రిస్క్. అది ఎలా వస్తుంది? టోటల్ వేరియన్స్ మైనస్ సిస్టమాటిక్ రిస్క్. టోటల్ వేరియన్స్ ఉందా లేదా? నేను ఒక సెక్యూరిటీ చెప్తా, ఓకే? టోటల్ వేరియన్స్ ఉందా లేదా? ఎంతమ్మా టోటల్ వేరియన్స్? 0. దీనిలోంచి ఏం మైనస్ చేయాలి? సిస్టమాటిక్ రిస్క్. ఇంతకీ సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది? బీటా పీ స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. బీటా పీ
సరే బీటా పి ఆర్ బీటా ఎస్, ఎంత బీటా ఎస్ ఇక్కడ 0.4 సెక్యూరిటీ ఏకి, అంతేనా కదా. 0.4 ఇంటూ 0.1 ఇంటూ 0.1, అర్థమవుతుందా. ఓకే, జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ 10% అని ఇచ్చాడు, దాన్ని ఏం చేశాను నేను 0.1 అని తీసుకున్నా. ఓకే, లేదా 10% తీసుకొని క్యాలిక్యులేటర్లో చేసేయండి స్ట్రైట్. ఎంత వస్తుంది ఆన్సర్? 0.0 0.0 ఎంతమ్మా? 11 134. ఇది 0.4 స్క్వేర్ చేయాలి, సారీ 0.4 స్క్వేర్ చేయండి. 0.4 ఇంటూ 0.4 స్క్వేర్ చేయండి, ఎంత? 0.4ని స్క్వేర్, బీటా స్క్వేర్ కదా, 0.0134. ఇలాగ మనం బి అండ్ సికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమవుతుందా. బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్, టోటల్ వేరియన్స్లో కదా మైనస్ చేసేది, టోటల్ వేరియన్స్లోంచి మైనస్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. షార్ప్ ఇండెక్స్ అంటే వేరియన్సే, రిస్క్ అంటే వేరియన్స్ ఇంకా. ఓకే, క్లియరా. ఇక్కడ అన్నం కూడా రెసిడ్యువల్ వేరియన్స్ అన్నాడు, రెసిడ్యువల్ వేరియన్స్. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? పోర్ట్ఫోలియో వేరియన్స్ యూజింగ్ షార్ప్ ఇండెక్స్ మోడల్. పోర్ట్ఫోలియో వేరియన్స్ యూజింగ్ షార్ప్ ఇండెక్స్ మోడల్. పోర్ట్ఫోలియో వేరియన్స్ యూజింగ్ షార్ప్ ఇండెక్స్ మోడల్ అంటే సిస్టమాటిక్ రిస్క్ సింపులే. ఎలా వస్తుంది పోర్ట్ఫోలియో వేరియన్స్ అంటే? ఎలా వస్తుంది పోర్ట్ఫోలియో వేరియన్స్ అంటే? టోటల్ రిస్క్. ఎలా వస్తుంది? సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. మరి సిస్టమాటిక్ రిస్క్ ఎంత? పోర్ట్ఫోలియో బీటా ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత? 0.66 స్క్వేర్ ఇంటూ 0.1 ఇంటూ 0.1. ఇదేంటమ్మా? సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. దీనికి ఏం చేయాలి? అన్సిస్టమాటిక్ రిస్క్ యాడ్ చేయాలి. మరి అన్సిస్టమాటిక్ రిస్క్కి రెండు ఉన్నాయి ఫార్ములాస్, ఒకటి సిగ్మా పీ స్క్వేర్ మైనస్ బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. అది యూజ్ చేయలేను, ఎందుకు? నాకు సిగ్మా పీ స్క్వేర్ టోటల్ వేరియన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో తెలియదు, కాబట్టి సెకండ్ వన్ యూజ్ చేయాలి. ఏంటి సెకండ్ వన్? డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ పి ప్లస్ డబ్ల్యూసి స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఆ సి. ఉందా లేదా? అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. పురారి వింటున్నావా? సరే, నెక్స్ట్ ఏంటమ్మా? అర్థమైందా మీకు? సో 0.014072 టోటల్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ సిస్టమాటిక్ ప్లస్ అన్సిస్టమాటిక్. నేను నెంబర్స్ చెప్పట్లే, క్యాలిక్యులేషన్ చెప్పట్లేదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నా. మీరేం చేయాలి? వీడియో పాజ్ చేసి ప్రాబ్లం ట్రై చేసుకోవాలి. క్లియరా? నెక్స్ట్ ఏమంటాడు మళ్ళీ? పోర్ట్ఫోలియో వేరియన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ గివెన్ బై మార్కోవిచ్ చెప్పింది. డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ఇచ్చేసాడు, ఇక్కడ సిగ్మా బి స్క్వేర్ ఇచ్చాడు, సిగ్మా సి స్క్వేర్ ఇచ్చాడు, వెయిట్స్ ఇచ్చాడు, కోవేరియన్స్ ఇచ్చాడు. సిగ్మా ఏబి ఇవ్వలేదు, బట్ ఏమి ఇచ్చాడమ్మా? కోవేరియన్స్. కోవేరియన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా తెలుసు కదా మీకు, సిగ్మా ఏ సిగ్మా బి సిగ్మా ఏబి ప్లేస్లో ఏం రాస్తాం? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి. సో స్క్వేర్ రూట్ టోటల్ వేరియన్స్ ఎలా వస్తుంది? డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్ ప్లస్ డబ్ల్యూబి స్క్వేర్ సిగ్మా బి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూసి స్క్వేర్ సిగ్మా సి స్క్వేర్ ప్లస్ 2WA WB covariance of AB plus 2WB WC covariance of BC plus 2WA WC covariance of AC. అట్లీస్ట్ వన్ టైం ప్రాక్టీస్ చేసుకోవాలి, క్లరికల్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా రాసి నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఉన్నాను క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 6 years సెక్యూరిటీస్ ఇచ్చారు. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ క్యారెక్టరిస్టిక్ లైన్ అన్నాడు. అలాగే సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ స్టాక్ ఏ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫస్ట్ మైండ్లో అసలు మనం గెస్ చేయాలి, ఏం కావాలి మనకి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని. క్యారెక్టరిస్టిక్ లైన్ అన్నారు. క్యారెక్టరిస్టిక్ లైన్ ఏంటమ్మా ఫార్ములా? క్యారెక్టరిస్టిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్
బీటా ఇంటూ ఆర్ఎం. ఆర్ఎం అంటే ఓకే, దీన్ని ఏం చేద్దాం, యావరేజ్ చేస్తే వస్తుంది. ఆర్ఎస్ కూడా ఓకే, దీన్ని యావరేజ్ చేస్తే వస్తుంది ఆర్ఎస్. మరి ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలంటే బీటా తెలియాలి కదా, అంటే ఏం చేద్దాం, బీటా ఫైండ్ అవుట్ చేయాలి. బీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సిగ్మా ఎం స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కమా ఎం ఫైండ్ అవుట్ చేయాలి. అలా బీటా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్ఫా. సిమిలర్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్కడ చేసాం, క్వశ్చన్ నెంబర్ 12. అయితే మీరు ఆ 12 అసలు చేయక్కర్లా, ఎందుకని ఇక్కడ కవర్ అవుతుంది కదా మొత్తం, అంతా కవర్ అవుతుంది కాబట్టి 12 ఏంటి అసలు కంప్లీట్గా స్ట్రైక్ ఆఫే చేసుకోవచ్చు. అర్థమవుతుందా, అక్కడ క్యారెక్టరిస్టిక్ లైన్ వరకు అడిగాడు, ఇక్కడేం అడిగాడు, సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అంటే బీటా క్యాలిక్యులేట్ చేసాం కదా ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ లైన్ కోసం. సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది, బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ కూడా చేసాం దేనికోసం, బీటా కోసం. సో బీటా పీ స్క్వేర్ ఎంత వచ్చింది, బీటా 1.202 స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ 40.145. ఎంతమ్మా, 40.145. అర్థమైందా, ఓకే. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి బీటా చేసి క్యారెక్టరిస్టిక్ లైన్ ఫామ్ చేస్తే అప్పుడు నేను చెప్పేది ఇంక ఈజీగా ఎక్కుతుంది. అర్థమవుతుందా. తర్వాత ఏంటమ్మా, అన్సిస్టమాటిక్ రిస్క్ అన్నాడు. అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే టోటల్ వేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ. టోటల్ వేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ కొత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు, క్యారెక్టరిస్టిక్ లైన్ కోసం చేయాల, క్యారెక్టరిస్టిక్ లైన్లో బీటా క్యాలిక్యులేట్ చేసాం కానీ ఓకే, సో టోటల్ వేరియన్స్ ఆఫ్ సెక్యూరిటీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, అన్సిస్టమాటిక్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ వేరియన్స్లోంచి ఏం మైనస్ చేయాలి, సిస్టమాటిక్ రిస్క్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, అన్సిస్టమాటిక్ రిస్క్ వస్తుంది. క్లియరా, అర్థమవుతుందా, ఓకే. సో ఇదేంటమ్మా, ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ అంటే ఏం లేదు, క్యారెక్టరిస్టిక్ లైన్ సిస్టమాటిక్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ కలిపి ఇచ్చాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. A study by a mutual fund has revealed the following data in respect of 3 securities. Security A, B, C. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడమ్మా, అలాగే కోరిలేషన్ విత్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి, మార్కెట్. అంటే సిగ్మా ఏఎం ఇచ్చాడు, అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏ విత్ మార్కెట్. సిగ్మా బిఎం ఇచ్చాడు, సిగ్మా సిఎం ఇచ్చాడు, సిగ్మా సిఎం. ఓకే, ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ అబ్జర్వ్డ్ టు బి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్కెట్ పోర్ట్ఫోలియో ఈజ్ అబ్జర్వ్డ్ టు బి ఎంత, 15%. ఏంటమ్మ ఇది, సిగ్మా ఎం 15% ఇచ్చాడు. అసలు ఇంతకీ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ వాట్ ఈజ్ ద సెన్సిటివిటీ ఆఫ్ అ రిటర్న్. సెన్సిటివిటీ అంటే రెస్పాన్సివ్నెస్ ఆఫ్ అ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్. సెన్సిటివిటీ ఆఫ్ అ రిటర్న్ ఆఫ్ ఈచ్ స్టాక్ విత్ రెస్పెక్ట్ టు మార్కెట్ అంటే నథింగ్ బట్ బీటా అడుగుతున్నాడు. ఈచ్ స్టాక్కి బీటా అడుగుతున్నాడు. ఈచ్ స్టాక్కి బీటా అంటే ఫార్ములా ఏది యూజ్ చేద్దాం, కోవేరియన్స్ ఆఫ్ ఎస్ కామా ఎం యూజ్ చేద్దామా అంటే కోవేరియన్స్ ఇవ్వాల, ఏమి ఇచ్చారు, కోరిలేషన్ ఇచ్చారు. కాబట్టి నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి, సిగ్మా ఏఎం ఇంటూ సిగ్మా ఏ డివైడ్ బై సిగ్మా ఎం ఇచ్చారా. సిగ్మా ఏఎం ఎంతమ్మా, 0.6 ఇంటూ సిగ్మా ఏ 20 డివైడెడ్ బై 15, అంతేనా కదా. సో ఎంత వస్తుంది, 0.8. అలాగే నువ్వేం చేయాలి, బికి సికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సెన్సిటివిటీ ఆఫ్ అ రిటర్న్, క్లియరా, సెన్సిటివిటీ ఆఫ్ అ రిటర్న్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద కోవేరియన్స్ అమాంగ్ ద వేరియస్ స్టాక్స్. ఇది చూసుకోవాలి, ఏమడిగాడమ్మా, కోవేరియన్స్ అమాంగ్ వేరియస్ స్టాక్స్.
కోవేరియన్స్ ఆఫ్ ఏ అండ్ మార్కెట్ అడగల, కోవేరియన్స్ ఆఫ్ ఏ అండ్ మార్కెట్ కాదు అడిగింది, కోవేరియన్స్ అమాంగ్ ద వేరియస్ స్టాక్స్. అంటే కోవేరియన్స్ ఏబి కావాలి, కోవేరియన్స్ బీసీ కావాలి, కోవేరియన్స్ ఏసీ కావాలి. కోవేరియన్స్ ఫార్ములా ఏంటి? సిగ్మా ఏ, సిగ్మా బి, సిగ్మా ఏబి. నా దగ్గర సిగ్మా ఏ ఉంది, సిగ్మా బి ఉంది, బట్ సిగ్మా ఏబి లేదు. నా దగ్గర ఉంది సిగ్మా ఏఎం, సిగ్మా బిఎం, బట్ సిగ్మా ఏబి లేదు. కాబట్టి నా ఫార్ములా యూజ్ చేయగలనా? చేయలేను. అర్థమవుతుందా? ఏ ఫార్ములా? సిగ్మా ఏ, సిగ్మా బి, సిగ్మా ఏబి. బికాస్ నా దగ్గర సిగ్మా ఏబి లేదు. మరి ఇంకో ఫార్ములా ఏంటమ్మా? సమ్మేషన్ సిగ్మా డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి డివైడెడ్ బై ఎన్. అది చేద్దామా? దానికి కూడా డేటా లేదు. ఉందా? లేదు. మరి ఏంటి ఇక్కడ? ఇక్కడ ఒక న్యూ ఫార్ములా మనం నేర్చుకుంటున్నాం, అది మీరు అప్లై చేయాలి. ఏంట న్యూ ఫార్ములా? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్ అమ్మా. బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్. ఇది కూడా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంది ఈ ఫార్ములా. అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మొత్తం మీద త్రీ ఫార్ములాస్ ఉంటాయి. ఏంటిది? మర్చిపోవడానికి ఛాన్సెస్ మ్యాక్సిమం అన్నీ ఏంటి, ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇవి కొంచెం చూసుకోవాలి. బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్. కుదిరితే కింద టైం స్టాంప్స్ మెన్షన్ చేసేయండి. బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్. కంప్లీట్ లాజిక్ చెప్పట్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్, క్రాస్ వెరిఫై చేసుకోవడానికి. ఒక్కొక్కసారి గుర్తు రాకపోతే. బీటా ఏ ఎలా వస్తుంది? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ బి కామా ఎం డివైడెడ్ బై సిగ్మా ఎం స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్. సిగ్మా ఎం స్క్వేర్ అండ్ సిగ్మా ఎం స్క్వేర్ ఏంటమ్మా? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ సిగ్మా ఎం స్క్వేర్ ఉంది కదా, సిగ్మా ఎం స్క్వేర్ అంటే డీవియేషన్ ఆఫ్ మార్కెట్ స్క్వేరే కదా. మరి ఇక్కడ న్యూమరేటర్లో డీవియేషన్ ఆఫ్ మార్కెట్ ఉంది, 2 సార్లు ఉంది కదా డీవియేషన్ ఆఫ్ మార్కెట్, క్యాన్సిల్ అవుతుంది. మిగిలేదేంటి? డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి, డీవియేషన్ ఆఫ్ ఏ ఇంటూ డీవియేషన్ ఆఫ్ బి. మన ఎన్ ఇదంతా ఇగ్నోర్ చేసాం. ఓకే, సో ఫార్ములా ఏంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బికి బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్. ఓకే, సో ఫార్ములా అప్లై చేసుకుంటాం. మన దగ్గర బీటా ఏ ఉందా లేదా? ఇది కోవేరియన్స్ మ్యాట్రిక్స్ అంటాం అమ్మా దీన్ని. ఇదేమో కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ ఏ. కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఏ అంటే నథింగ్ బట్ వేరియన్స్. కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా ఏ అంటే నథింగ్ బట్ ఫార్ములా ఏమవుతుంది? సమ్మేషన్ సిగ్మా ఏ మైనస్ ఏ బార్ ఇంటూ ఏ మైనస్ ఏ బార్ డివైడెడ్ బై ఎన్. ఏ మైనస్ ఏ బార్ ఇంటూ ఏ మైనస్ ఏ బార్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ఏ మైనస్ ఏ బార్ స్క్వేరే కదా, వేరియన్సే కదా. కాబట్టి ఏం చేసాం? డైరెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ని స్క్వేర్ చేసాం. ఇది కోవేరియన్స్ ఆఫ్ బి విత్ బి, ఇది కోవేరియన్స్ ఆఫ్ సి విత్ సి. ఇదేంటమ్మా? కోవేరియన్స్ ఆఫ్ ఏ విత్ బి. ఇదేంటి? ఇది కూడా ఏ విత్ బి. ఇది ఏ విత్ సి, ఇది ఏ విత్ సి. ఇదేంటమ్మా? బి విత్ సి, బి విత్ సి. అర్థమైందా? ఫాస్ట్ చెప్పినట్టు అనిపిస్తుంది. ఓకే, చూసుకోండి, కొంచెం వీడియో పాజ్ చేసుకొని. ఆప్షన్ ఉంది కదా, 0.75లో పెట్టుకొని చూడండి ఒకసారి. కోవేరియన్స్ ఆఫ్ ఏ కామా బి బీటా ఏ, బీటా బి, సిగ్మా ఎం స్క్వేర్. కోవేరియన్స్ ఆఫ్ బీసీ ఏమవుద్ది? బీటా బి, బీటా సి, సిగ్మా ఎం స్క్వేర్. ఏసీ ఏమవుద్ది? బీటా ఏ, బీటా సి, సిగ్మా ఎం స్క్వేర్. ఫార్ములా అప్లై చేయడం. ఓకే, మరి కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వేయాలంటే స్పెసిఫిక్గా అడగలేదు కాబట్టి అవసరం లేదు, బట్ లేదంటే ఏం చేయొచ్చమ్మా? కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వేయచ్చు. అర్థమైందా? ప్రజెంటేషన్ అది చూసుకోవాలి మీరు, జాగ్రత్త రాయాలి రాసేటప్పుడు. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి ఏం అడిగాడమ్మా? వాట్ వుడ్ బి ద రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద 3 స్టాక్స్ ఈక్వల్లీ. అంటే వెయిట్స్ ఏంటమ్మా? సేమ్. అడిగింది ఏంటి? రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. మన దగ్గర వెయిట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డీవియేషన్స్ ఉన్నాయి,
కోరిలేషన్, కోఎఫిషియెంట్స్ ఉన్నాయా? లేవు. కోవేరియన్స్ ఉంది. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా, ఏమున్నాయి? కోవేరియన్స్. కాబట్టి ఏం చేయొచ్చు మనం? అంతే కదమ్మా, మన దగ్గర డీవియేషన్ ఉంది, కోవేరియన్సెస్ ఉన్నాయి, కాబట్టి మార్కోవిచ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ డబ్ల్యూఏ స్క్వేర్ సిగ్మా ఏ స్క్వేర్, ఆ ఫార్ములా అప్లై చేస్తాం. అర్థమైందా? ఇట్లాంటి చోట మీరు క్లాస్ వినుకుంటూ వెళ్ళిపోకూడదు. వీడియో పాజ్ చేసి మార్కోవిచ్ ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ పార్ట్ వినాలి. అప్పుడు మీరు కొంచెం ఆ పేస్ కంటిన్యూ చేయొచ్చు. ఎంత వస్తుందమ్మా ఆన్సర్? 14.15%. స్టాండర్డ్ డీవియేషన్ అది. బట్ వేరియన్స్ ఎంత? 200.244. 200.244. క్లియరా? నెక్స్ట్, what is the beta of a portfolio consisting of equal investment in each stock? బీటా ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? వెయిటెడ్ యావరేజే కదా. అయితే ఇక్కడ వెయిట్స్ కూడా సేమ్ అన్నాడు, ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈచ్ స్టాక్ అన్నాడు, కాబట్టి ఏం చేయొచ్చు మనం? సింపుల్ యావరేజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ 3 స్టాక్స్కి బీటా క్యాలిక్యులేట్ చేసాం కదా, సో ఏం చేద్దాం? 0.8 ప్లస్ 1.14 ప్లస్ 0.6 డివైడెడ్ బై 3. క్లియర్? క్లియర్ అమ్మా? నెక్స్ట్, what is the total systematic and unsystematic risk of the portfolio in 4? సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్ పోర్ట్ఫోలియోకి అడిగాడు. సిస్టమాటిక్ రిస్క్ ఎలా వస్తుంది? బీటా పీ స్క్వేర్ సిగ్మా ఎం స్క్వేర్. మన దగ్గర బీటా పీ ఉందా లేదా? ఇప్పుడే చేసాం. బీటా పీ 0.8467 స్క్వేర్ ఇంటూ సిగ్మా ఎం స్క్వేర్ 15 స్క్వేర్. ఇదేమవుతుందమ్మా? 161.302. సిస్టమాటిక్ రిస్క్. టోటల్ రిస్క్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాడు. టోటల్ వేరియన్స్ పైన టోటల్ వేరియన్స్ 200.244 మైనస్ 161.302 38.942. ఇలా చేస్తే సరిపోద్ది. మళ్ళీ ఆ సెకండ్ ఫామ్లో యూజ్ చేయకండి. ఏ సెకండ్? అన్సిస్టమాటిక్ రిస్క్. అర్థం అంటే సెకండ్ ఫామ్ ఏంటమ్మా? డబ్ల్యూఏ స్క్వేర్. అది కూడా చేయొచ్చు, కానీ టైం కన్స్యూమింగ్. ఈ దగ్గర డబ్ల్యూఏ ఉంది, అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏంటమ్మా? అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ. అది రావాలంటే ఏం చేయాలి? టోటల్ రిస్క్లో నుంచి సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ మైనస్ చేయాలి. కొంచెం టైం కన్స్యూమింగ్, కాబట్టి అలా కాకుండా ఏం చేస్తారు? డైరెక్ట్ టోటల్ రిస్క్ ఆఫ్ టోటల్ వేరియన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో నుంచి ఏం మైనస్ చేద్దాం? సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో. ఇక్కడ చూసుకోవాలి ఈ పాయింట్, ఎందుకంటే మళ్ళీ మనం ఇంతకుముందు ప్రాబ్లం లాగా ఏం చేయొచ్చు? ఆ డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ఆ ఫార్ములా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కరెక్టా అంటే అది కరెక్టే, కానీ ఏమవుద్దమ్మా? ఆన్సర్ లెందీ అయిపోద్ది. ఓకే, ఇక్కడికే చాలా టైం పట్టేస్తుంది మీరు చేయడానికి. నేను చెప్పడానికి తక్కువ టైం పడుతుంది, కానీ మీరు ఏం చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది. చూసుకోండి జాగ్రత్తగా. ఈ లాస్ట్లో చెప్పే ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది కొంచెం, ఎందుకు క్లరికల్ మిస్టేక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోవాలి. ఎస్పెషల్లీ షార్ప్ ఇండెక్స్ మోడల్. క్లియరా? నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. 37 క్వశ్చన్ ఇది సింపులే. ఒకటే ఏంటంటే ర్యాండమ్ ఎర్రర్ చూసుకోవాలి. ఏంటిదమ్మా? ర్యాండమ్ ఎర్రర్. ర్యాండమ్ ఎర్రర్ అంటే నథింగ్ బట్ అన్సిస్టమాటిక్ రిస్క్. ర్యాండమ్ ఎర్రర్ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ అన్సిస్టమాటిక్ రిస్క్. అన్సిస్టమాటిక్ రిస్క్. ఓకే, you are required to find out the risk of the portfolio. And risk of a portfolio find out cheyali if the standard deviation of the market index is 18%. Sigma m is equal to 18%. సింపుల్ అమ్మా. ఫస్ట్ నేను పోర్ట్ఫోలియోకి సిస్టమాటిక్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలి. పోర్ట్ఫోలియోకి సిస్టమాటిక్ రిస్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే పోర్ట్ఫోలియో బీటా ఫైండ్ అవుట్ చేయాలి. వెయిట్స్ ఉన్నాయి, సెక్యూరిటీ బీటా ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? పోర్ట్ఫోలియో బీటా. ఎంత వచ్చింది పోర్ట్ఫోలియో బీటా? 1.295. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈక్వేషన్ రాస్తున్నాను, ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. టోటల్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే
రిస్క్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. మార్కోవిచ్ ఫార్ములా యూజ్ చేయలేము మనం. మార్కోవిచ్ ఫార్ములా యూజ్ చేయడానికి ఏం కావాలి? సిగ్మా ఏ, సిగ్మా బి ఉన్నాయా? లేవు. ఇదేంటిది? సిగ్మా ఏ సిగ్మా బి కాదు, అది ర్యాండమ్ ఎర్రర్, అన్సిస్టమాటిక్ రిస్కే, టోటల్ డీవియేషన్ కాదు అది. ఓకే, సో దట్స్ వై ఏం చేద్దాం ఇప్పుడు, ఈక్వేషన్ చూడండి. టోటల్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఎలా వస్తుంది? సిస్టమాటిక్ రిస్క్ ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్. ఓకే, ఏం చేద్దాం? బీటా పి ఎంత వచ్చింది? 1.295 స్క్వేర్ ఇంటూ 18 స్క్వేర్. ఇక్కడికి సిస్టమాటిక్ రిస్క్ అయిపోయింది. ప్లస్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో తీసుకోవాలి. అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఫార్ములా ఏంటమ్మా? డబ్ల్యూఏ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ ఏ ప్లస్ డబ్ల్యూబీ స్క్వేర్ అన్సిస్టమాటిక్ రిస్క్ ఆఫ్ బి అండ్ సో ఆన్. అంతే కదా. ఇప్పుడు వెయిట్స్ ఎంత? 0.25 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ తీసుకోవాలమ్మా. అదేంటి సార్ ర్యాండమ్ ఎర్రర్ అంటే అన్సిస్టమాటిక్ రిస్క్ అన్నారు కదా, అది 7 తీసుకోవచ్చు కదా అంటే అక్కడ స్పెసిఫిక్గా సిగ్మా అని ఇచ్చాడు. సిగ్మా ఈఐ ఏంటమ్మా ఇచ్చింది? వేరియన్స్ కాదు, డీవియేషన్. కాబట్టి ఏం చేసా? స్క్వేర్. ఇది చూసుకోవాలి, స్క్వేర్ చేయాలి. 0.25 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇక్కడ నుంచి అన్సిస్టమాటిక్ రిస్క్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ 0.3 స్క్వేర్ ఇంటూ ఏంటమ్మా? 11 స్క్వేర్ ప్లస్ 0.25 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 0.2 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్. అంతేనా? ఇలా చేసుకుంటే మనకి ఏమొస్తుందమ్మా? టోటల్ రిస్క్. అర్థమైందా? 0.25 స్క్వేర్ 7 స్క్వేర్, 0.3 స్క్వేర్ 11 స్క్వేర్, 0.25 స్క్వేర్ 3 స్క్వేర్, 0.2 స్క్వేర్ 9 స్క్వేర్, 17.755. ఆ రెండు టోటల్ చేస్తే టోటల్ రిస్క్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో. అడిగింది వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్, క్లారిటీ లేదు కాబట్టి వేరియన్స్ చేసాం, స్టాండర్డ్ డీవియేషన్ కూడా చేసాం. ఇక్కడితో మనకి షార్ప్ ఇండెక్స్ మోడల్ కంప్లీట్ అవుతుంది. షార్ప్ ఇండెక్స్ మోడల్. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. క్లాస్ మీకు బాగా యూస్ అవ్వాలంటే ప్రతి స్టేజ్ దగ్గర మీరు ఏం చేయాలి? వీడియో పాజ్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేసి తర్వాత నెక్స్ట్ పార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, చూడమ్మా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31. సో క్వశ్చన్ నెంబర్ 17 మీరు ట్రై చేయండి. సో అక్కడ అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి దానిలో. మీన్ షార్ప్ రేషియో, ట్రైనర్స్ రేషియో, CAPM రిటర్న్ అన్నీ అడిగి ఉంటాడు. ఒకసారి మీరు అది చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 31. ఈ క్వశ్చన్తో మనం వైండప్ చేద్దాం. ఓకే, సో మీకు ఈ క్లాస్ బాగా యూజ్ అవ్వాలంటే ఏం చేసి ఉండాలి? మీరు ఏదైనా ఒక ఫస్ట్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి? అది చేసి తర్వాత సెకండ్ స్టెప్ విని మళ్ళీ చేస్తే అప్పుడు బాగుంటుంది, లేదంటే ఫాస్ట్ అనిపిస్తుంది. ఓకే, ఎస్పెషల్లీ షార్ప్ ఇండెక్స్ చెప్పినప్పుడు. సో క్వశ్చన్ నెంబర్ 31. క్వశ్చన్ నెంబర్ 31. An investor has two portfolios known to be on minimum variance set, minimum risk portfolio, for a population of 3 securities A, B and C having below mentioned weights. Weight of a B, weight of a B and weight of a C. Portfolio X 0.3, 0.4, 0.3. Portfolio Y 0.2, 0.5, 0.3. It is supposed that there are no restrictions on short sales. It is supposed that there are no restrictions on short sales. First part. What would be the weight for each stock for a portfolio constructed by investing 5,000 in portfolio X and 3,000 in portfolio Y? ఈ ఫస్ట్ పార్ట్ వరకు అడిగాడు CMA ఫైనల్లో 4 మార్క్స్కి. సెకండ్ పార్ట్ అడగలేదు. CA ఫైనల్ వాళ్ళకి రీసెంట్ May 2023లో అడిగాడు ఈ క్వశ్చన్. బట్ ఇక్కడ వెయిట్స్ చేంజెస్ అడిగాడు. ఓకే, ఏంటమ్మా? వెయిట్స్ చేంజ్ చేసి పోర్ట్ఫోలియో ఎక్స్ మినిమం వేరియన్స్ సెట్ అన్నాడు. ఏంటమ్మా? మినిమం వేరియన్స్ సెట్ అంటే మినిమం రిస్క్. మినిమం రిస్క్, మినిమం రిస్క్ ఉండడానికి మనోడు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు? ఏలోనేమో పోర్ట్ఫోలియో ఎక్స్లోనేమో A 30%,
బి 40%, సి 30% ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో దట్ రిస్క్ మినిమం ఉంటుంది. తెలుసు కదా, మనం అక్కడ ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసాం ఎక్కడ, బిగినింగ్లో. ఓకే, సో అలాగే ఈ ప్రపోర్షన్స్ ఏంటమ్మా, మినిమం రిస్క్ ప్రపోర్షన్స్, మినిమం రిస్క్ ప్రపోర్షన్. వైలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 0.2, 0.5, 0.3, 0.2, 0.5, 0.3. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ బి ద వెయిట్ ఫర్ ఈచ్ స్టాక్ ఫర్ అ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్టెడ్ బై ఇన్వెస్టింగ్ 5,000 in portfolio X and 3,000 in Y. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ సింపుల్, బట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి. వెయిట్ ఆఫ్ ఈచ్ స్టాక్ అడిగాడు. అదేంటి సార్ వెయిట్ ఆఫ్ ఈచ్ స్టాక్ ఇచ్చాడు కదా, అడిగింది ఓవరాల్ వెయిట్. అడిగిందేంటమ్మా, ఓవరాల్ ప్రపోర్షన్ అడిగాడు. ఓవరాల్ ప్రపోర్షన్. ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత, 5,000. వైలో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత, 3,000. అంటే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇక్కడ, ఏలో 1,500, బిలో 2,000, నెక్స్ట్ ఎంతమ్మా 1,500. ఇక్కడ వచ్చేసరికి 600, 1,500, 900. టోటల్ ఏలో ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, 2,100, 3,500, 2,400. అసలు ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 8,000. ఇప్పుడు ఈ 8,000లో ఫస్ట్ది ఎంతమ్మా, 2,100. అంటే ఎంత వెయిట్, 2,100 డివైడ్ బై 8,000, 2,625. సెకండ్ వచ్చేసరికి 0.4, 3,500 డివైడ్ బై 8,000, 0.4375, 0.3. క్లియరా? ఇదేంటమ్మా, ఇదేంటి, క్లియర్? నెక్స్ట్ ఏంటమ్మా, సెకండ్ పార్ట్. ఇక్కడ సెకండ్ పార్ట్ స్పెషల్ పాయింట్. సెకండ్ పార్ట్ 2 ఆల్టర్నేటివ్ చేయొచ్చు, 2 ఆల్టర్నేటివ్స్. కొంచెం మనం ఈజీగా ఉన్న ఆల్టర్నేటివ్ పిక్ చేసుకుందాం. సెకండ్ది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీ ఇష్టం ఏదంటే అది చేయొచ్చు. బట్ 2 ఆల్టర్నేటివ్స్కి కూడా ఆన్సర్ సేమ్ రాదు, 2 ఆల్టర్నేటివ్స్కి. సో మినిమం రిస్క్ ఉండాలంటే ఓవరాల్ వెయిట్స్ ఇవి అంతే కదా ఉండాల్సింది. మినిమం రిస్క్ ఉండాలంటే ఓవరాల్ వెయిట్స్ నువ్వు ఎలా మెయింటైన్ చేయాలమ్మా, 0.2625, 0.4375, 0.3. సపోజ్ ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ 4,000 అవుట్ ఆఫ్ 8,000 ఇన్ సెక్యూరిటీ ఏ. ఇన్వెస్టర్ అనేవాడు ఏం చేశాడు, సెక్యూరిటీ ఏలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 4,000 చేశాడు అన్నాడు. ఇంకెంత మిగిలింది, 4,000. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హౌ he will allocate the balance between security B and C to ensure that his portfolio is on minimum variance set. పోర్ట్ఫోలియో అనేది మినిమం వేరియన్స్ సెట్లో ఉండాలంటే మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే, ఈజీ మెథడ్ చూద్దాం. ఫస్ట్ 8,000లో 4,000 ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఏలో కదా. ఇంకెంత ఉంది బియ్యాల బ్యాలెన్స్, 4,000. ఆ 4,000లో 4,000 ఏం చేద్దాం, బి అండ్ సిలో, ఎక్కడమ్మా, బి అండ్ సిలో ఈ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఏ రేషియో, 0.4375:0.3 రేషియో. ఓకే, సో ఈ ఆల్టర్నేటివ్ సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో లేదు, సిఏ ఫైనల్ సజెస్టెడ్ ఆన్సర్లో ఉంది ఈ ఆల్టర్నేటివ్. అర్థమవుతుందా? సో నువ్వు ఎలా అలొకేట్ చేస్తావు మిగిలిన 4,000ని, 4,000 ఇంటూ 0.4375 డివైడెడ్ బై 0.7375. ఎంత వచ్చిందమ్మా, 1,900. ఓకే, సెకండ్ కేసులో ఎంత, సెకండ్ 1,900, 1,200 అయ్యి ఉండదు, చూడండి ఒకసారి. 0.4375 డివైడ్ బై 0.7375 చేయాలమ్మా. 4,000 ఇంటూ 2,372. రెండోది వచ్చేసరికి 0.7375
అదేమ్మా 4000 ఇంటూ 0.3 డివైడెడ్ బై 2 ఆల్టర్నేటివ్స్ అమ్మా. 2 కూడా కాదు 3 అనుకోవచ్చు ఇక్కడ ఈ క్వశ్చన్కి అయితే. ఏం చేద్దాం, 4000 ఆల్రెడీ ఏకి అయిపోయింది కదా, ఇంకా రిమైనింగ్ 4000 ఏం చేద్దాం, మినిమం వేరియన్స్ సెట్లో ఉండాలంటే అదే ప్రపోర్షనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి 0.4375 డివైడెడ్ బై 0.7375, 1 చేయకూడదు, 2372. రిమైనింగ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, సిలో. ఎంత వస్తుంది, 161628. అది తీసుకెళ్ళి సిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అయిపోయిందా, ఇది ఒక పద్ధతి. రెండోది అది కూడా ఈజీనే. వెయిట్ ఆఫ్ సి నువ్వు రెండు కేసెస్లో కూడా చూస్తే ఎంత ఉందమ్మా, 0.3నే. అంటే ఇప్పుడు కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అ పోర్ట్ఫోలియో వెయిట్ ఆఫ్ అ సెక్యూరిటీ సి కాన్స్టాంట్ ఉంటుంది కాబట్టి మనం అలా అజ్యూమ్ చేసుకొని ఇప్పుడు కూడా ఏం చేద్దాం, 0.3 అంటే 8000లో 0.3 తీసేయండి. ఎంత, 8000లో 0.3. సెక్యూరిటీ సి వెయిట్ కాన్స్టాంట్ కదా, సో ఎంత అవుద్ది, 2400 తీసుకెళ్ళి సెక్యూరిటీ సిలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఇంకోటి ఏంటి, బిలో వచ్చేసరికి మిగిలిందంత ఆల్రెడీ 0.5 అయిపోయింది ఎక్కడ, ఏలో. 0.3 ఎక్కడ అయిపోయింది, సిలో. 0.2 మిగిలింది బిలో. సో దట్స్ 8000 ఇంటూ 0.2 1600. ఇది సెకండ్ ఆన్సర్. ఈ ఆన్సర్ ఉంటుంది ఎక్కడ, మన సిఎంఏ ఫైనల్ స్టడీ మెటీరియల్లో కానీ ఐసిఐ స్టడీ మెటీరియల్లో. ఐసిఐ స్టడీ మెటీరియల్ 3 సొల్యూషన్స్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పింది ఇది, అండ్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది. అర్థమవుతుందా. నెక్స్ట్ వన్ చూడమ్మా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యూజ్ చేయడం. ఏంటమ్మా, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు ఏ అండ్ బి కాన్స్టాంట్స్, ఎక్స్ అండ్ వై ఏంటమ్మా వేరియబుల్సే కదా. ఓకే, అంటే వెయిట్ ఆఫ్ ఏ చేంజ్ అయిన ప్రతిసారి వెయిట్ ఆఫ్ బి ఏమవుద్ది, చేంజ్ అవుద్దా లేదా. సరే, 2 ఈక్వేషన్స్ ఫామ్ చేద్దాం. సో వెయిట్ ఆఫ్ ఏ ఎంత ఉంది, పోర్ట్ఫోలియో 1లో వెయిట్ ఆఫ్ ఏ 0.3. సో బి ఇంటూ 0.3 ప్లస్ ఏ. మరి వెయిట్ ఆఫ్ బి ఎంత, పోర్ట్ఫోలియో ఎక్స్లో. ఈక్వేషన్ ఒకటి ఫ్రేమ్ చేశాను. వెయిట్ ఆఫ్ ఏ చేంజ్ అయిన ప్రతిసారి ఏమవుద్దమ్మా, వెయిట్ ఆఫ్ ఏ చేంజ్ అయిన ప్రతిసారి వెయిట్ ఆఫ్ బి కూడా చేంజ్ అవుతుంది అకార్డింగ్లీ, అంతే కదా. సో ఎక్స్ అండ్ వై వేరియబుల్స్, వై చేంజ్ అయితే ఎక్స్ చేంజ్ అయితే వై చేంజ్ అవుతుంది. సో సెకండ్ ఈక్వేషన్ ఏమవుద్ది, 0.5 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ 0.2. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 - 1 చేస్తే మిగిలిది ఏంటంటే 0.1, ఏ క్యాన్సిల్ అయిపోద్ది, మిగిలిది ఏంటమ్మా -0.1 బి. బి ఈజ్ ఈక్వల్ టు 0.1 డివైడెడ్ బై -0.1 ఎంత వస్తుందమ్మా, -1 వస్తుంది. ఇప్పుడు బి వాల్యూ -1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ ప్లస్ ఏ మైనస్ 0.3 అవుతుంది. ఏ ఎంత వద్దమ్మా 0.7. లేదా ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు 0.5 ప్లస్ 0.2 అవుతుంది. అప్పుడు కూడా ఎంత వస్తుందమ్మా 0.7. ఎలా చూసుకున్నా 0.7. ఏ ఏంటమ్మా, ఏ కాన్స్టాంటే కదా, ఏ ఏంటమ్మా కాన్స్టాంట్. ఓకే, నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి కాన్స్టాంట్. వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి టోటల్ విల్ రిమైన్ సేమ్, 0.7 ఉంటుంది. 0.7లో ఆల్రెడీ ఏలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, 0.5. ఇంక బిలో ఎంత మిగిలిద్ది, 0.2. ఓకే, అసలు టోటల్ వెయిట్స్ ఎంత, 1. టీ ఒకటి ఉంది కదా, ఏకి బికి 0.7 పోతే ఇంకా టీకి ఎంత మిగిలిద్దామా 0.3. అంటే ఏ ప్రపోర్షనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు, ఆల్రెడీ ఏలో 0.5, 8000 ఇంటూ 0.5 ఎంత, 4000. ఇంకోటి ఏంటి 8000 ఇంటూ
0.2. అర్థమైంది 0.2 ఎలా వచ్చిందో? 0.7లోంచి 0.5 మైనస్ చేసుకుందాం. ఎంతమ్మా? 1600. నెక్స్ట్ 8000 ఇంటూ 0.3 ఎంతమ్మా? 2400. ఐసిఐ సజెస్టెడ్ ఆన్సర్లో మిస్టేక్ ఉంటుంది. ఒకవేళ సిఏ ఫైనల్ వాళ్ళు May 2023 ప్రాబ్లం కనుక చేస్తే ఈ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఆన్సర్ మిస్టేక్ ఉంటుంది, చూసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? మొత్తం ఎన్ని మెథడ్స్? 3 చెప్పాను. ఫస్ట్ ఇదేమో సింపుల్గా ఏం చేద్దాం, ఆ కంబైన్డ్ రేషియో ఉంది కదా, ఆ రేషియోలో రిమైనింగ్ 4000ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. లేదా సెకండ్ ఏంటి, వెయిట్ ఆఫ్ సి ఎలాగో కాన్స్టాంటే కాబట్టి 0.3నే కాబట్టి 8000లో 0.3 2400 ఇచ్చేద్దాం. 4000 ఎలాగో ఏకి పోయింది, మిగిలినంత 1600. దేని కూడా 1600 బీకి. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటమ్మా? అర్థమైంది మీకు? ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, y ఈక్వల్ టు a ప్లస్ bx స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, సో ఒకవేళ క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి వినండి, వింటే క్లారిటీ వస్తుంది. 1 to 2 times వింటే క్లారిటీ వస్తుంది, అండ్ ఒకసారి చేస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, క్లియర్? దీంతో మనం ఏం కంప్లీట్ చేసామా? పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సో సిఏ ఫైనల్ వాళ్ళు సిఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ సాల్వ్ చేయండి, అలాగే సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ సిఎంఏ ఫైనల్ పాస్ట్ పేపర్స్ సాల్వ్ చేయండి. సో ఇప్పుడు ఈ క్లాస్తో మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా క్వశ్చన్స్? ఎక్కడైనా ట్విస్ట్ ఉండొచ్చు, అట్లాంటివి చూసుకోండి, సరిపోతుంది. ఓకే, క్లియర్? సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.